Hello everyone, welcome to SQL. My name is Naresh Sagar. నెక్స్ట్ మంత్ మనం SQL న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ కోర్సులో SQL అనేటువంటి ఈ కోర్సులో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ SQL అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ SQL అనేటువంటి కాన్సెప్ట్స్తో పాటు నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ కవర్డ్ ఇన్ దిస్ కోర్స్ అనేటువంటి దాని గురించి కూడా మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది. సో వాచ్ దిస్ వీడియో ఎండ్ అప్ టు ఎండ్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ SQL? SQL, what is an SQL and how to abbreviate SQL means SQL is a structured query language. SQL is a structured query language. సో ఈ SQL అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసి we can design the database. We can design the database. We can design the database. So that database is also a relational database అని చెప్తాం. రిలేషనల్ డేటాబేస్ ను డిజైన్ చేయడం కోసం రిలేషనల్ డేటాబేస్ ను డిజైన్ చేయడం కోసం SQL అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తూ ఉన్నాం. రైట్, రిలేషనల్ డేటాబేస్ మీన్స్ data represented in a database as a relation, as a table. Relation is nothing but a table here. అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఓకేనా టేబుల్ రూపంలో స్టోర్ చేయడం కోసం మనం ఇక్కడ SQL అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తున్నాం. రైట్, సో నెక్స్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ అన్ SQL ను ఎట్లా డిఫైన్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా? సో SQL abbreviated as a structured query language అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ దిస్ SQL is a standard database language which is used to create, maintain and retrieve the relational database. నేను ఫస్ట్ ఏమని చెప్తున్నాం, SQL అనేటువంటి దాన్ని రిలేషనల్ డేటాబేస్ ను మేనేజ్ చేయడం కోసం ఓకేనా యూజ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని చెప్తున్నాం. SQL is a structured query language which is used to manage the relational database ను మేనేజ్ చేయడం కోసం. మరి రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? ఓకే, రిలేషనల్ డేటాబేస్ మీన్స్ సో డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ అని చెప్తాం. డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. అసలు ఇక్కడ ఈ రిలేషనల్ డేటాబేస్ అండ్ DBMS అనేటువంటి కాన్సెప్ట్స్ ను నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఏమని చెప్తున్నానండి అంటే SQL is used to manage the relational database. So that management nothing but to create the table and to maintain the table and to retrieve the data from a table. సో ఇట్లా టేబుల్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయడం కోసం, టేబుల్స్ లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయడం కోసం అండ్ టేబుల్లో ఉండేటువంటి ఓకేనా డేటాను సెలెక్ట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ SQL అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తున్నాం. రైట్, అండ్ ఈ SQL లో మేజర్ గా మనకి ఏముంటాయండి అంటే 4 సబ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఉంటాయి. 4 సబ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఉంటాయి. ఆ సబ్ లాంగ్వేజెస్ నే మనం ఏం చెప్తున్నామండి అంటే వన్ ఆఫ్ ది సబ్ లాంగ్వేజ్ వచ్చేసి DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అండ్ DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అండ్ DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ TCL,
TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ DQL డేటా క్వైరీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇట్లా మనం సబ్ లాంగ్వేజెస్ గా మాట్లాడుకుంటాం SQL అనేటువంటి దాన్ని. సో మరి వాట్ ఈస్ DDL కమాండ్స్ అంటే ఇక్కడ బై యూజింగ్ దిస్ DDL కమాండ్స్ we can create the database, we can create the database, we can create the table అంటే డేటాబేస్ ను క్రియేట్ చేయడం కోసం దేన్ని అండి DDL కమాండ్స్ ని యూజ్ చేసి we can create the database, we can create the database we can create the database and tables and views and users, indexes, triggers, procedures లైక్ దిస్ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది డేటాబేస్ లో క్రియేట్ చేయడం కోసం DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ DML కమాండ్స్. బై యూజింగ్ DML కమాండ్స్ we can manipulate the data in database. DML abbreviated as data manipulation language. That means by using DML commands, we can insert the data in a database or లేదంటే table. అంటే whatever we created by using DDL commands, ఆ DDL commands లో యూజ్ చేసినటువంటి ఓకేనా క్రియేట్ చేసినటువంటి టేబుల్స్ లో కానీ వ్యూస్ లో కానీ డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయడం కోసం అండ్ ఇన్సర్ట్ చేసినటువంటి డేటాను అప్డేట్ చేయడం కోసం అండ్ లేదు మనకు డేటా అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ అనుకున్నప్పుడు డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేయడం కోసం DML కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ and by using DCL commands we can give the permissions to user అంటే ఏ యూజర్ ఏ డేటాను యూజ్ చేయాలి అండ్ సో అంటే కంప్లీట్ గా రిస్ట్రిక్షన్స్ ఇక్కడ SQL అనేటువంటిది మాక్సిమం ప్రొవైడ్స్ సెక్యూరిటీ టు ద డేటాకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఆ సెక్యూరిటీ అనేటువంటిది ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇక్కడ డేటాబేస్ లో ఉండేటువంటి డేటా అనేటువంటిది నాట్ యాక్సెస్డ్ బై అనాథరైజ్డ్ యూజర్స్, అన్నోన్ పర్సన్స్ అనేటువంటిది డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి ఇక్కడ స్కోప్ లేదు. సో క్రియేట్ చేసినటువంటి డేటాను యాక్సెస్ చేయాలన్నా లేదంటే డేటాబేస్ లో డేటా అనేటువంటిది క్రియేట్ చేయాలన్నా మనకు ప్రాపర్ పర్మిషన్స్ అనేటువంటివి కావాలి. ఆ పర్మిషన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారండి అంటే ఏమని చెప్తున్నాం DBA కెన్ ప్రొవైడ్ ద పర్మిషన్స్. మరి ఆ DBA ఏ కమాండ్స్ ని యూజ్ చేసి ఇక్కడ పర్మిషన్స్ ఇస్తున్నాడు అంటే గ్రాంట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. గ్రాంట్ అనేటువంటి కమాండ్ గ్రాంట్ అండ్ ఇచ్చినటువంటి పర్మిషన్ ను క్యాన్సిల్ చేయడం కోసము రీవోక్ అనేటువంటి పర్మిషన్ ను అంటే కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. దీన్నే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ఓకేనా. సో పర్మిషన్స్ అంటే మరి ఈ పర్మిషన్స్ కూడా ఎవరికి ఇస్తున్నాడు అంటే ఎవరైతే ఆథరైజ్డ్ యూజర్ అయితే అండ్ ఏ టేబుల్ ను యాక్సెస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆ టేబుల్లో ఏ డేటాను యాక్సెస్ చేసుకోవాలి అనేటువంటి పర్మిషన్స్ ఓకేనా DCL కమాండ్స్ ని యూజ్ చేసి పర్మిషన్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తున్నాం పర్టికులర్ యూజర్స్. అండ్ ఆ యూజర్ యొక్క ఆపరేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయ్యింది అనుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నాం అండ్ పర్మిషన్ అనేటువంటి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఫర్ క్యాన్సిలేషన్ పర్పస్ ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే రీవోక్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్
దట్ మీన్స్ ఏదన్నా ఒక ఆపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయ్యింది ఆన్ యువర్ ఓకేనా డేటాబేస్ ఆర్ లేదంటే ఆన్ యువర్ టేబుల్ సో అప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ రైట్ సో ఆ ట్రాన్సాక్షన్ అనేటువంటిది కమిట్ చేయాలా కమిట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేసి కమిట్ చేస్తాం అండ్ నెక్స్ట్ లేదు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ మాడిఫికేషన్ అనేటువంటిది జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ అనేటువంటిది జరిగింది లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ డిలీట్ అనేటువంటిది జరిగింది అప్పుడు మనం ఏం చేస్తామండి అంటే ఆ చేంజెస్ను రీస్టోర్ చేసుకోవడం కోసం రోల్ బ్యాక్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తాం రోల్ బ్యాక్ అని చెప్తున్నాం రోల్ బ్యాక్ కమాండ్ సో వీటిని మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం అండ్ నెక్స్ట్ డిక్యూఎల్ డేటా క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తాం అంటే మనం ఏదైతే డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేసినటువంటి డేటాని రిట్రైవ్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఓకేనా డేటా క్వైరీ లాంగ్వేజ్ దట్ ఈస్ సెలెక్ట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తాం జస్ట్ దిస్ ఈజ్ అబౌట్ అంటే వాట్ ఈస్ అన్ ఎస్క్యూఎల్ అండ్ ఎస్క్యూఎల్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇక్కడ వెరీ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ రైట్ సో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ by using structured query language we can manage the రిలేషనల్ డేటాబేస్ అనేటువంటి దాన్ని మేనేజ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం మరి ఈ క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ వీ కెన్ క్రియేట్ ద డేటా ఇన్ డేటాబేస్ మరి ఆ డేటా అనేటువంటి దాన్ని కూడా డేటాబేస్లో ఎట్లా క్రియేట్ చేస్తున్నామండి అంటే యాజ్ ఏ టేబుల్గా క్రియేట్ చేస్తున్నాం యాజ్ ఏ టేబుల్గా డేటాను డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మీకు వెరీ సింపుల్ ఇన్ఫర్మేషన్ తోటి చూపిస్తున్నాను ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ స్టూడెంట్ డేటా అనుకుందాం మరి స్టూడెంట్ డేటా అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం స్టూడెంట్ డేటాబేస్ కోసం లేదంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ కోసం మనం ఒక టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం మరి టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఓకేనా రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తాం ఓకేనా రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తున్నాం రోస్ అండ్ కాలమ్స్ రైట్ లైక్ దిస్ ఇస్ ద టేబుల్ so what table is this it is the student స్టూడెంట్ అనేటువంటిది టేబుల్ మరి ఈ స్టూడెంట్ ను డేటాబేస్ లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే కాలమ్స్ అండ్ రోస్ గా రిప్రజెంట్ చేస్తున్నాం కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ సో మరి ఇప్పుడు స్టూడెంట్ అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాం అంటే స్టూడెంట్ కు ఒక ఐడి అనేటువంటిది ఉంటుంది ఆ ఐడిని మనం ఏమని చెప్తున్నాం ఎస్ఐడి స్టూడెంట్ ఐడిగా తీసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ స్టూడెంట్ కు నేమ్ అనేటువంటిది ఉంటుంది ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ అనేటువంటి చెప్తున్నాం అండ్ స్టూడెంట్ హ్యావింగ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ సో లైక్ దిస్ అండ్ మరి స్టూడెంట్ ఐడి అనేటువంటిది 101 అండ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ సో అండ్ సో నేమ్ ఓకేనా రైట్ like this name and next age of the student like this age of the student and next one more student and student like this and student name is warning okay na? And the age of the student okay all right 24 and next one more student like this okay na? So data అనేటువంటిది student name is Ramu like and next age of the student is 26 like this సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం డేటా అనేటువంటి దాన్ని ఏ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం మరి డేటాబేస్ లో డేటా అనేటువంటి దాన్ని
ఈ టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఎస్‌క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ డేటాబేస్‌లో డేటా అనేటువంటి దాన్ని టేబుల్‌గానే ఎందుకు క్రియేట్ చేయాలి? అంటే డేటా అనేటువంటిది ఈజీ అనాలిసిస్ కోసం మనం ఏం చేస్తున్నాం, డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. మరి ఈ టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడం కోసం మనం యూజ్ చేసేటువంటి టెక్నాలజీనే ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే ఎస్‌క్యూఎల్ అని చెప్పాలి. ఓకేనా? సో, ఈ రిప్రజెంటేషన్‌ని ఇక్కడ ఏమని చెప్తున్నాం? రిలేషనల్ డేటాబేస్. అంటే రిలేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టేబుల్. టేబుల్ ఈస్ నథింగ్ బట్ ఏమని చెప్తున్నాం? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్న్స్ అని చెప్తున్నాం. అంటే డేటా అనేటువంటిది నాట్ లైక్ ఏ ఫైల్, నాట్ లైక్ ఏ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్‌గా ఒక ఫైల్‌గా డేటా అనేటువంటిది ఉంటే నీకు డేటా అనాలిసిస్ అనేటువంటిది కాంప్లెక్సిటీ అవుతుంది. ఆ కాంప్లెక్సిటీ అనేటువంటి దాన్ని రెడ్యూస్ చేయడం కోసం ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని ఓకేనా టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడం కోసం మనం ఎస్‌క్యూఎల్ అనేటువంటి లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తున్నాం. మళ్ళా ఈ ఎస్‌క్యూఎల్‌లో సబ్ లాంగ్వేజెస్‌ను వేటిని యూజ్ చేస్తున్నామండి అంటే డీడీఎల్ కమాండ్స్‌ని గాని అంటే దట్ మీన్స్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిప్యులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఓకేనా? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ డేటా క్వెరీ లాంగ్వేజెస్ అనేటువంటి సబ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి దీంట్లోకి ఈ టేబుల్‌లోకి డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఓకేనా? మనం ఈ కోర్స్‌లో మనం ఎగ్జాక్ట్‌గా ఏం సిలబస్‌ను ఓకేనా? ఏం సిలబస్‌ను ఆహ్, ఓకేనా? సో, రీడ్ చేస్తున్నాం అంటే యూజ్ చేస్తున్నాం, లెర్న్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి నేనిక్కడ మీకు సిలబస్ అనేటువంటి దాన్ని షేర్ చేస్తాను. ఒక్కసారి చూడండి. అసలు మనం ఈ ఎంటైర్ ఈ కోర్స్‌లో ఏం డిస్కస్ చేస్తాం అనేటువంటి దాని గురించి ఓకేనా? బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో, సీ హియర్ కంప్లీట్‌గా ఎస్‌క్యూఎల్ అనేటువంటిది ఏంటండి అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఒరాకిల్. ఒరాకిల్. ఒరాకిల్ అనేటువంటి ఒక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తే మనకు ఓకేనా? ఏంటండి డిస్‌ప్లే అంటే జనరేట్ అయ్యేటువంటి లాంగ్వేజ్‌నే ఎస్‌క్యూఎల్ అని చెప్తున్నాం. ఎస్‌క్యూఎల్ అని చెప్తున్నాం. మరి ఎస్‌క్యూఎల్‌లో ఏం సిలబస్‌ను కవర్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇక్కడ సమ్ కంటెంట్ అనేటువంటి దాన్ని డిస్‌ప్లే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్ అంటే ప్రెజెంట్‌గా వాట్ ఈస్ అన్ ఎస్‌క్యూఎల్? అండ్ నెక్స్ట్ అసలు ఈ ఎస్‌క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? అంటే ఒక డేటాబేస్‌ను క్రియేట్ చేస్తాం అని చెప్పినాం. మరి వాట్ ఈస్ దట్ డేటాబేస్? ఓకేనా? ఆ డేటాబేస్ అనేటువంటిది ఏంటి ఎగ్జాక్ట్‌గా? అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం? అండ్ నెక్స్ట్ ఆహ్, డీబీఎంఎస్ అండ్ ఆర్‌డీబీఎంఎస్. డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్‌డీబీఎంఎస్ మీన్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ వాటి డెఫినిషన్స్ డిస్కస్ చేస్తూ అండ్ వాటి మధ్యల ఏంటండి అంటే ఆ డిఫరెన్సెస్ ఏంటి? వాట్ ఈస్ డీబీఎంఎస్ అండ్ వాట్ ఈస్ ఆర్‌డీబీఎంఎస్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ని కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ స్టాండర్డ్స్ ఏమున్నాయి? అండ్ నెక్స్ట్ ఓకేనా? ఎస్‌క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ జస్ట్ నౌ ఐ డిస్కస్డ్ డీడీఎల్ కమాండ్స్ అని చెప్పేసి, డీఎంఎల్ కమాండ్స్ అని చెప్పేసి అండ్ ఏంటండి ఇంకా డీసీఎల్, టీసీఎల్, డీక్యూఎల్ అనేటువంటివి సబ్ లాంగ్వేజెస్. వాటి గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ ఒరాకిల్ వర్షన్స్ అసలు ఒరాకిల్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి కాన్సెప్ట్‌ని కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఒరాకిల్ 10G ఏంటి? 11G ఏంటి? 12C ఏంటి? అనేటువంటి కాన్సెప్ట్స్‌ని డిస్కస్ చేస్తూ అండ్ ఫైనల్‌గా హౌ టు ఇన్‌స్టాల్ 12C అనేటువంటి దాన్ని హౌ టు ఇన్‌స్టాల్ అనేటువంటి కాన్సెప్ట్‌ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఐయామ్ ఇంట్రొడ్యూస్డ్ ఐ విల్ అంటే ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఏమని చెప్తున్నాం? ఎస్‌క్యూఎల్ స్టార్ ప్లస్ అనేటువంటిది ఏంటి అసలు? అక్కడ ఆ టూల్ కిట్‌ను ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటి దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ డేటా టైప్స్ ఇన్ ఒరాకిల్ అండ్ ఆపరేటర్స్ ఇన్ ఒరాకిల్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ను డిస్కస్ చేస్తాం.
అండ్ ఎందుకు డేటా టైప్స్ అనేటువంటిది? అండ్ మనం ఏం చేస్తున్నామండి అంటే, డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేసుకుంటున్నాం. మరి డేటాను స్టోర్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ డేటా వి ఆర్ గోయింగ్ టు స్టోర్. మరి వాట్ కైండ్ అన్నప్పుడు ఏం చెప్పాలి దాన్ని? డేటా టైప్స్ తోటి రిప్రజెంట్ చేయాలి. మరి ఆ డేటా టైప్స్ ఏంటి అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్‌గా స్కీమా అండ్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ డేటాబేస్ స్కీమా లేదంటే టేబుల్ స్కీమా అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్టు అండ్ దీంట్లో సెకండ్ చాప్టర్ వచ్చేసి డేటా రిట్రైవల్ టెక్నిక్స్. అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ డేటాబేస్. డేటాబేస్‌లో టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాం? క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి ఇన్సర్ట్ చేసినటువంటి డేటా ఇన్సర్ట్ చేస్తాం. డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత హౌ టు రిట్రైవ్ డేటా. డేటా అనేటువంటి దాన్ని ఎట్లా రిట్రైవ్ చేసుకుంటాం? ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం అనేటువంటిది ఓకేనా? బై యూజింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనం ఈ సెకండ్ చాప్టర్‌లో డిస్కస్ చేస్తాం. సో, దాన్నే మనం ఇక్కడ ఏం చెప్తున్నామండి అంటే డేటా రిట్రైవల్ టెక్నిక్స్ అని చెప్తున్నాం. డేటా రిట్రైవల్ టెక్నిక్స్. ఓకేనా? సో, దీంట్లో డేటా అనేటువంటి దాన్ని యాస్ ఎ కాలమ్ వైస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? యాస్ ఎ రో వైస్‌గా డేటా అనేటువంటి దాన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? మరి కాలమ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ అలియాస్ నేమ్స్ దట్ మీన్స్ ఆల్టర్‌నేట్ నేమ్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేస్తాం? అండ్ నెక్స్ట్ మరి ఫిల్టర్ కండిషన్స్ వేటిని యూజ్ చేస్తున్నాం? వేర్ కండిషన్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేస్తాం? హావింగ్ క్లాజ్ అనేటువంటిది ఏంటి? అండ్ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? హౌ టు యూజ్ హావింగ్ క్లాజ్ అండ్ నెక్స్ట్ ఫ్రమ్ క్లాజ్ అనేటువంటి దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? గ్రూప్ బై క్లాజ్, ఆర్డర్ బై క్లాజ్, యూజింగ్ క్లాజ్ అండ్ సమ్ కన్‌స్ట్రెయింట్స్ అనేటువంటి వాటిని కన్‌స్ట్రెయింట్స్ దట్ మీన్స్ రిస్ట్రిక్షన్స్ ఆర్ లేదంటే రూల్స్ వైల్ క్రియేటింగ్ ఎ టేబుల్. టేబుల్ క్రియేషన్ టైమ్‌లో సమ్ రూల్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేయాలి? అండ్ అప్డేట్ కమాండ్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? అండ్ వాటిని యూజ్ చేస్తూ డేటా అనేటువంటి దాన్ని ఎట్లా రిట్రైవ్ చేస్తాం అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం సెకండ్ చాప్టర్‌లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నామండి అంటే సబ్ వర్కింగ్ విత్ DDL commands. Exactly how to use DDL commands. DDL commands, data definition language commands. Data definition language commands అని చెప్తున్నాం. DDL abbreviated as data definition language. సో మరి ఈ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ ఏ టేబుల్. నాట్ ఓన్లీ టేబుల్ ఏదైనా ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అంటే మనం ఏ కమాండ్స్‌ని యూజ్ చేస్తామండి అంటే ఇక్కడ డీడీఎల్ కమాండ్‌లో దాంట్లో క్రియేట్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేస్తాం. క్రియేట్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేసి ఓకేనా టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి? రైట్. అండ్ నెక్స్ట్ క్రియేటింగ్ టేబుల్ ఫ్రమ్ అనదర్ టేబుల్. ఆల్రెడీ ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ అయ్యి ఉంటది. ఆ టేబుల్‌ని యూజ్ చేసి నెక్స్ట్ టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్‌ని డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్రియేట్ చేసినటువంటి టేబుల్ ఓకేనా? మనకు అవసరం లేదు అనుకుంటే మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఆ టేబుల్ అనేటువంటి దాన్ని డిలీట్ చేయాలి. మరి టేబుల్ అనేటువంటిది డిలీట్ చేయడం కోసం ఇక్కడ డ్రాప్ అనేటువంటి కమాండ్‌ను యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా? డ్రాప్ కమాండ్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నామండి అంటే ఆ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ అనేటువంటిది ఏమన్నా మాడిఫికేషన్ చేయాలి. టేబుల్ స్ట్రక్చర్ గాని ఓకేనా? టేబుల్‌లో ఉండేటువంటి డేటా టైప్స్ గాని, కన్‌స్ట్రెయింట్స్ నేమ్స్ గాని, కన్‌స్ట్రెయింట్స్ అనేటువంటి వాటిని గాని సో వాటిని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి అంటే ఆల్టరింగ్ ద కాలమ్ ఆఫ్ టేబుల్. టేబుల్‌ను ఆల్టరేషన్ అనేటువంటిది చేస్తాం. దాన్ని మనం ఆల్టర్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఈ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నామండి అంటే మోడిఫైయింగ్ ద కాలమ్ డేటా టైప్ ఇన్ టేబుల్. అంటే కాలమ్ డేటా టైప్‌ని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం స్టూడెంట్ ఐడీ అనేటువంటిది నంబర్ డేటా టైప్ అనేటువంటిది యూజ్ చేసినాం. నంబర్ డేటా టైప్ కాదు. నంబర్‌తో పాటు సమ్ క్యారెక్టర్స్ అనేటువంటివి కూడా వస్తున్నాయి అనుకున్నప్పుడు, ఆ నంబర్ డేటా టైప్ నుంచి వార్ క్యారెక్టర్‌లోకి కన్వర్ట్ కావాలి. మరి ఆ కన్వర్షన్ అనేటువంటిది ఎట్లా జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది ఇక్కడ మోడిఫైయింగ్ ద కాలమ్ డేటా టైప్స్ ఇన్ టేబుల్ అనేటువంటి కాన్సెప్ట్‌లో డిస్కస్ చేస్తాం.
అండ్ రీనేమింగ్ కాలమ్ నేమ్స్ అనేటువంటి వాటిని రీనేమ్ చేయడం. ఓకేనా? ఎంటైర్ టేబుల్ నేమ్‌నే చేంజ్ చేయడం. అండ్ నెక్స్ట్ టేబుల్ అనేటువంటి దాన్ని అంటే టేబుల్‌లో డేటా అనేటువంటి దాన్ని ఎట్ ఏ టైమ్ డిలీట్ చేయడం. అన్‌కండిషనల్ డిలీట్ అని చెప్తాం. దాన్నే ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ట్రంకేట్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేసి అన్‌కండిషనల్లీ వి కెన్ డిలీట్ ద డేటా. సో, ఇవన్నీ ప్రాక్టికల్‌గా మనం మన రెగ్యులర్ సెషన్‌లో మనం చూస్తాం. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్ కమాండ్. డిలీట్ అనేటువంటి దాన్ని మనం వేర్ కండిషన్ అనేటువంటిది కండిషన్‌ని యూజ్ చేసి డిలీట్ ఆపరేషన్‌ను యూజ్ చేయొచ్చు. అన్‌కండిషనల్లీ వితౌట్ యూజింగ్ కండిషన్. సో, మనం ట్రంకేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఎంటైర్ డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేయొచ్చు. సో, మరి ఆ డిఫరెన్సెస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ అండ్ విత్ ప్రాక్టికల్లీ మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఓకేనా. డిఎంఎల్ కమాండ్స్. డిఎంఎల్ కమాండ్స్ మీన్స్ డేటా మ్యానిప్యులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. డేటా మ్యానిప్యులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్తున్నాం. మరి డేటా మ్యానిప్యులేషన్ ఉన్న లాంగ్వేజ్‌లో ఏం చేస్తామండి అంటే వి కెన్ ఇన్సర్ట్ ద డేటా. డేటా అనేటువంటిది డిఫరెంట్ మెథడ్స్‌లో ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి ఇన్సర్టింగ్ రా ఇన్ ఎగ్జిస్టింగ్ టేబుల్ అని చెప్తున్నాం. ఎగ్జిస్టింగ్ టేబుల్‌లో ఆల్రెడీ టేబుల్ అనేటువంటిది డీడీఎల్ కమాండ్‌ని యూజ్ చేసి టేబుల్ క్రియేట్ చేస్తాం. అండ్ డీఎంఎల్ కమాండ్ యూజ్ చేసి ఆ టేబుల్‌లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ అప్డేట్ అనేటువంటిది అంటే డేటా అనేటువంటిది ఇఫ్ యూ వాంట్ అప్డేట్, ఇఫ్ యూ వాంట్ చేంజ్, ఇఫ్ యూ వాంట్ మాడిఫై సో అప్డేట్ కమాండ్ యూజ్ చేసి డేటా అనేటువంటి దాన్ని మాడిఫై చేస్తాం అని చెప్తున్నాం. అండ్ ఇన్సర్ట్ చేస్తున్నాం, మాడిఫై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వాటెవర్ ద డేటా యూ నాట్ రిక్వైర్డ్ వి నీడ్ టు డిలీట్ దట్ డేటా. ఆ డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేయాలి. దానికోసం డిలీట్ అనేటువంటి కమాండ్‌ను యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ దీంతో పాటు మనం ఏం చేస్తామండి అంటే బై యూజింగ్ డీఎంఎల్ కమాండ్స్ ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఎట్లా చేయాలి? దట్ మీన్స్ హౌ టు ఇన్సర్ట్ డేటా, హౌ టు అప్డేట్ డేటా, హౌ టు డిలీట్ డేటా అనేటువంటి వాటి మీద ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఇక్కడ మనం చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్. అంటే దట్ మీన్స్ ఇక్కడ సమ్ రూల్స్. ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ మీన్స్ రూల్స్ అని చెప్తాం. మరి ఆ రూల్స్ ఏమున్నాయి? అంటే టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే కొన్ని రూల్స్ అనేటువంటి వాటిని అప్లై చేస్తున్నాం. మరి ఆ రూల్స్ ఏంటి? అంటే ఇక్కడ డేటా అనేటువంటిది ఎట్లా స్టోర్ అవ్వాలి? డేటా అనేటువంటిది యూనిక్‌గా స్టోర్ కావాలా? వితౌట్ నల్స్ తోటి డేటా క్రియేట్ కావాలా? లేకపోతే ఎటువంటి కండిషన్స్‌ను అప్లై చేస్తూ డేటాను క్రియేట్ చేయాలి అనేటువంటి దాని కోసం మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తామండి అంటే ఇక్కడ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ అనేటువంటి కాన్సెప్ట్‌ని యూజ్ చేసి టేబుల్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ దట్ రూల్ ఓన్లీ ఓకేనా డేటా అనేటువంటిది డేటాబేస్‌లో క్రియేట్ అవుతుంది. అది ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ అనేటువంటి చాప్టర్‌లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్ నెక్స్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్‌ని డిస్కస్ చేస్తాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మీన్స్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఆల్రెడీ సమ్ ఫంక్షన్స్ అనేటువంటిది డిఫైన్డ్ బై సిస్టమ్ అని చెప్తున్నాం. మరి ఆ సిస్టమ్‌లో ఆల్రెడీ ఫంక్షన్స్ ఏమున్నాయి? వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ని మొత్తాన్ని ఇక్కడ మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్‌లో డిస్కస్ చేస్తాం. సో, మరి ఇక్కడ ఏం ఫంక్షన్స్ ఉన్నాయండి అంటే ఏం చెప్తున్నాం? స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ డేట్ ఫంక్షన్స్ అండ్ మాథెమాటికల్ ఫంక్షన్స్ అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్ అండ్ స్పెషల్ ఫంక్షన్స్ అండ్ అనలిటికల్ ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ను యూజ్ చేస్తూ ఉంటాం. సో, వీటిని మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్తాం. ఆల్రెడీ ఇక్కడ ఆ ఫంక్షన్ అనేటువంటిది ఉంటది. ఆ ఫంక్షన్‌ను వన్ బై వన్ ఓకేనా? డే టేబుల్ మీద ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? మరి ఆ ఫంక్షన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసినప్పుడు డేటా అనేటువంటిది ఎగ్జాక్ట్‌గా ఎట్లా రిట్రైవ్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్స్‌ను ఇక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్‌లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే అగ్రిగేట్ ఆపరేషన్స్. అగ్రిగేట్ ఆపరేషన్స్
దట్ మీన్స్ అక్కడ మనం యూజ్ చేసినటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కు అగ్రిగేట్ ఆపరేషన్స్ కు అగ్రిగేట్ ఫంక్షన్స్ కు సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఈజ్ దేర్. ఆ డిఫరెన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటి అనేటువంటి దాని గురించి మనం మన రెగ్యులర్ సెషన్ లో డిస్కస్ చేస్తాం. అండ్ ఈ ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని గ్రూప్ ద డేటా అంటే డేటా అనేటువంటి దాన్ని గ్రూప్ చేయడం కోసం మాక్సిమం వీటిని యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్ వచ్చేసి కౌంట్ అని చెప్తున్నాం. మరి ఈ కౌంట్ అనేటువంటి ఫంక్షన్ ను ఓకేనా ఏంటండి అంటే మరి నీ టేబుల్లో హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ అనేటువంటి దానికోసం కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ లేదంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ రికార్డ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పడం కోసం ఇక్కడ కౌంట్ అనేటువంటి ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. సమ్ అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే ఒక కాలంలో ఉండేటువంటి టోటల్ వాల్యూస్ ను సమ్ చేయడం కోసం. అండ్ మ్యాక్స్ అనేటువంటిది మాక్సిమం ఆఫ్ ఒక కాలంలో ఉండేటువంటి ఏదైనా ఒక వాల్యూ అది శాలరీ కావచ్చు, మార్క్స్ కావచ్చు, లేకపోతే ఓకేనా యావరేజెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బేబీ వాటిలో మాక్సిమం వాల్యూ ఏంటి అండ్ ఆ కాలంలో మినిమం వాల్యూ ఏంది అండ్ వాటి యొక్క యావరేజ్ ఏంది అనేటువంటి వాటిని కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాటినే ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ గా చెప్పుకుంటున్నాం. అండ్ వీటితో పాటు గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్ అండ్ సో ఈ కాన్సెప్ట్స్ గురించి కూడా ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మరి టేబుల్ అనేటువంటిది ఓకేనా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇక్కడ ఏమని చెప్తున్నాం ఇంపార్టెన్స్ ఆఫ్ జాయిన్స్ అని చెప్తున్నాం. మరి జాయిన్ అనేటువంటిది ఏం చెప్తున్నామండి అంటే మరి డేటాబేస్ లో టేబుల్స్ అనేటువంటివి నాట్ ఓన్లీ ఇన్ సింగిల్ టేబుల్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ టేబుల్ మరి మోర్ దెన్ వన్ టేబుల్ అన్నప్పుడు మోర్ దెన్ వన్ టేబుల్ ను ఎట్లా జాయిన్ చేస్తున్నాం అండ్ ఆ జాయినింగ్ అనేటువంటిది ఎందుకు అవసరం అండ్ దాంట్లో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ జాయింట్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా ఓకేనా. ఇది జాయింట్స్ అండ్ ఈ జాయింట్ కాన్సెప్ట్స్ ఏంటి ఏందనేటువంటిది మనం రెగ్యులర్ సెషన్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నామండి అంటే ఇక్కడ సెట్ ఆపరేటర్స్ అండ్ సూడో కాలమ్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఈ సెట్ ఆపరేటర్స్ లో యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్ అనేటువంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. అంటే దట్ మీన్స్ వీ కెన్ ఓకేనా కంబైన్ ద మోర్ దెన్ వన్ క్వైరీని కంబైన్ చేయడం కోసం ఇక్కడ సెట్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ సూడో కాలమ్స్ దట్ మీన్స్ సమ్ లాజికల్ కాలమ్స్ అండ్ ఆటోమేటిక్ గా జనరేట్ అయితే మన టేబుల్లో ఓకేనా. సో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ సూడో కాలమ్స్ అనేటువంటి వాటి గురించి కూడా ఇక్కడ మనం 9th చాప్టర్ లో రైట్ ఇక్కడ సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. మరి క్వైరీ అనేటువంటిది డిఫరెంట్ ఓకేనా రూట్ క్వైరీ అని చెప్పేసి, పేరెంట్ క్వైరీ అని చెప్పేసి, చైల్డ్ క్వైరీ అని చెప్పేసి ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వైరీస్ గా చెప్పుకుంటాం. మరి దాంట్లో వాట్ ఎగ్జాక్ట్లీ సబ్ క్వైరీ అండ్ ఆ సబ్ క్వైరీ అనేటువంటిది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ సబ్ క్వైరీస్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకేనా డేటాబేస్ ట్రాన్సాక్షన్ అండ్ సెక్యూరిటీ అనేటువంటి చాప్టర్. అంటే దట్ మీన్స్ టీసీఎల్ అండ్ డిసిఎల్ కమాండ్స్ ను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం ఈ 11th చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. డిసిఎల్ అండ్ నెక్స్ట్ టీసీఎల్ కమాండ్స్ ను అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజెస్ అనేటువంటి వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్ గా ఓకేనా వ్యూస్ అంటే డిజైన్ ఆఫ్ స్కీమా ఆబ్జెక్ట్స్ ఇది 12th చాప్టర్. ఈ చాప్టర్ లో వచ్చేసి వ్యూస్ అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ను మనం డిస్కస్ చేస్తాం. అంటే టేబుల్ ఇప్పటి వరకు మనము 11th చాప్టర్ వరకు మనం ఏం చేసినామండి అంటే వి వర్క్డ్ ఆన్ టేబుల్, ఒక టేబుల్ మీద ఎట్లా వర్క్ చేయాలి అనేటువంటి దాని గురించి అక్కడ డిస్కస్ చేసినాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే టేబుల్ కాకుండా
టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి ఒక లాజికల్ రిప్రజెంటేషన్ ని మనం ఏం చెప్తామండి అంటే వ్యూ అని చెప్తాం. లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ కాల్డ్ వ్యూ అని చెప్తాం. మరి ఆ వ్యూ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేస్తాం అండ్ దాని మీద ఓకే డిఫరెంట్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ మీన్స్ హౌ టు అప్డేట్ ద వ్యూ, హౌ టు డిలీట్ ద వ్యూ, హౌ టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు వ్యూ అనేటువంటి కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సినానిమ్స్, ఇండెక్సెస్ అండ్ నెక్స్ట్ క్లస్టర్స్ అండ్ నెక్స్ట్ మెటీరియలైజ్డ్ వ్యూస్. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ ను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఈ చాప్టర్ లో 12th చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. దీంతో మనకి ఏమైతుందండి అంటే ఎస్క్యూఎల్ పార్ట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఒరాకిల్ అనేటువంటిది మనకు 2 పార్ట్స్ గా అవైలబుల్ గా ఉంటది. వన్ ఈజ్ ఎస్క్యూఎల్ పార్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ పిఎల్ఎస్క్యూఎల్ పార్ట్. పిఎల్ఎస్క్యూఎల్ పార్ట్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ టు ఎస్క్యూఎల్ అని చెప్తాం. PLSQL means procedural language extension to SQL. అంటే that means advanced to SQL. SQL కు something is advanced is called PLSQL. మరి what is PLSQL అండ్ ఆ PLSQL అంటే ఏంటి అండ్ దాని అడ్వాంటేజెస్ ఏంటి, PLSQL డేటా టైప్స్ ఏంటి అండ్ దాని స్ట్రక్చర్ ఏంటి అండ్ నెక్స్ట్ దాంట్లో వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వీఆర్ యూజింగ్ అండ్ దాంట్లో మరి కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ ను పిఎల్ఎస్క్యూఎల్ చాప్టర్ 1 లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే చాప్టర్ 2. సో ఏంటండి క్రియేటింగ్ అండ్ యూజింగ్ కర్సర్స్ అనేటువంటి వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ వాటిని ఎట్లా యూజ్ చేయాలి అండ్ దాంట్లో టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఏమున్నాయి, ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్ అని చెప్పేసి మనం టైప్స్ ఆఫ్ కర్సర్స్ గా చెప్పుకుంటాం. మరి ఆ కర్సర్స్ ఏంటి అనేటువంటిది ఇక్కడ ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అండర్స్టాండింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రియల్ టైమ్ ఎర్రర్ అని చెప్తాం. మరి ఆ రియల్ టైమ్ ఎర్రర్ ను ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీంట్లో ఉండేటువంటి కీవర్డ్స్ ఏంటి అనేటువంటిది పిఎల్ఎస్క్యూఎల్ చాప్టర్ 3 లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్రియేటింగ్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ప్రొసీజర్ అనేటువంటిది వాట్ ఈస్ ప్రొసీజర్ అండ్ నెక్స్ట్ హౌ టు క్రియేట్ ప్రొసీజర్ అండ్ నెక్స్ట్ సో హౌ టు క్రియేట్ ప్రొసీజర్ విత్ కర్సర్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ ప్రొసీజర్స్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నామండి అంటే క్రియేటింగ్ అండ్ యూజింగ్ ఫంక్షన్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ లో కూడా ఫంక్షన్స్ అనేటువంటి ఉంటాయి, ఎస్క్యూఎల్ లో కూడా ఫంక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. మరి ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనేటువంటివి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏముంటాయి అనేటువంటిది కూడా మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం. అండ్ పిఎల్ఎస్క్యూఎల్ లో యూజ్ చేసేటువంటి ఫంక్షన్స్ ఏంటి అనేటువంటిది ఇక్కడ క్రియేటింగ్ అండ్ యూజింగ్ ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేంటండి అంటే క్రియేటింగ్ అండ్ యూజింగ్ ప్యాకేజెస్. ప్యాకేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ప్యాకేజ్ అండ్ నెక్స్ట్ ఓకేనా వై వీఆర్ యూజింగ్ ప్యాకేజెస్ అండ్ ప్యాకేజెస్ స్పెసిఫికేషన్ ఏంటి, ప్యాకేజ్ బాడీ ఏంటి అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ అనేటువంటిది ఓకేనా హౌ టు ఇనిషియలైజ్ ఇన్స్టాన్షియేటెడ్ ప్యాకేజ్ అండ్ నెక్స్ట్ ప్యాకేజెస్ స్టేట్మెంట్స్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ ప్యాకేజెస్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ట్రిగ్గర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది రూల్ అని చెప్పుకుంటాం. మరి ఆ రూల్స్ అనేటువంటివి ఎప్పుడు అప్లై అవుతాయి, ట్రిగ్గరింగ్ ద రూల్. మనం ఏదో ఒక కండిషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తాం, ఆ కండిషన్ అనేటువంటిది ఎప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ కావాలి అనేటువంటిది ఇక్కడ ట్రిగ్గర్ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ ఈ ట్రిగ్గర్ లో డిడిఎల్ కమాండ్స్ అండ్ డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ 7th చాప్టర్ అండ్ ట్రిగ్గర్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనలీ కలెక్షన్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్, వాట్ ఈస్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ హౌ టు యూజ్ అరేస్. అరే అంటే ఇక్కడ కలెక్షన్ అంటే ఏంటండి అంటే మోర్ దెన్ వన్ వాల్యూ, ఆ మోర్ దెన్ వన్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం ఏంటి అనేటువంటిదే కలెక్షన్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ది ఎంటైర్ కోడ్స్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ వెరీ హ్యూజ్ టాపిక్స్ అండ్ మాక్సిమం మీకు రియల్ టైంలో
ఏం కావాలి అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ రియల్ టైమ్ వాట్ రిక్వైర్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ సిలబస్ అనేటువంటి దాన్ని జనరేట్ చేసినాం. దీంట్లో ఆల్మోస్ట్ మీకు ఏంటండి అంటే ఒక 20 చాప్టర్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ 20 చాప్టర్స్ లో 12 చాప్టర్స్ అనేటువంటివి ఎస్క్యూఎల్ పార్ట్ రిలేటెడ్ చాప్టర్స్ అండ్ రిమైనింగ్ 8 అనేటువంటిది పిఎల్ఎస్క్యూఎల్ రిలేటెడ్ చాప్టర్స్. అండ్ దీంట్లో ఉండేటువంటి ప్రతి చాప్టర్ కు మేము ఇండివిజువల్ గా కంటెంట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో పాటు ఓకేనా మీకు కొన్ని టాస్క్లు అనేటువంటి వాటిని కూడా ఇస్తూ అండ్ వీక్లీ టాస్క్ అండ్ డైలీ టాస్క్ అనేటువంటి వాటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఓకేనా కోర్స్ అనేటువంటిది ఓకేనా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఈ కోర్స్ అనేటువంటిది ఓకేనా మనం ఆల్మోస్ట్ ఓకేనా తెలుగులో ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, రైట్. సో కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 40 days అండ్ ఎవ్రీడే ఓకేనా ఈవినింగ్ అవర్స్లో మ్యాక్సిమం 2 hours క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 hours ఆఫ్ ది క్లాస్లో అండ్ మీకు క్లాస్ అనేటువంటిది ఈ టాపిక్స్ అనేటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి మీద డౌట్స్ అనేటువంటి వాటిని సాల్వ్ చేస్తూ అండ్ మీకు కొన్ని టాస్క్లు అనేటువంటి వాటిని అసైన్ చేస్తూ ఆ టాస్క్లను అబ్జర్వ్ చేస్తూ ఓకేనా ఇక్కడ ఈ 2 hours క్లాస్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మండే టు సాటర్డే అనేటువంటిది క్లాస్ టైమింగ్ క్లాస్ ఓకేనా డేస్. సో మండే టు సాటర్డే క్లాసెస్ అనేటువంటి ఉంటాయి అండ్ సండే అనేటువంటిది హాలిడే ఉంటుంది. అండ్ ఎవ్రీడే 2 hours క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 hours లో మాక్సిమం డౌట్ సెషన్స్ అనేటువంటి ఉంటాయి. అండ్ నెక్స్ట్ సో మీకు కొన్ని టాస్క్లు అనేటువంటి వాటిని అసైన్ కూడా చేస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అండ్ మరి ఈ బ్యాచ్ అనేటువంటిది న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం, నెక్స్ట్ మంత్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అనేటువంటిది మీకు వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఓకేనా. సో కీప్ టచ్ విత్ ద వెబ్సైట్, ఓకేనా. అప్డేట్స్ ఏమున్నా కూడా వాటన్నిటిని ఫాలో అవుతూ అండ్ నెక్స్ట్ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ keep utilize this batch. Thank you, one and all. వెల్కమ్ టు SQL. సో SQL న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం ఇక్కడ ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసినాం. సో ఈ వెబ్సైట్ pythonlife.in/oracle.html. సో ఈ వెబ్సైట్ లో మీకు SQL న్యూ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి. సో దట్ మీన్స్ కోర్సు డీటెయిల్స్ కానీ అండ్ కోర్సు సిలబస్ కానీ అండ్ నెక్స్ట్ డెమో రిలేటెడ్ క్లాసెస్ కానీ ఆల్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఉండేటువంటి ఈ డీటెయిల్స్ అనేటువంటి వాటిని ఒకసారి తరువుగా చెక్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ నౌ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేసి ఈ బ్యాచ్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ డీటెయిల్స్ ఈ వీడియో కింద మీకు కామెంట్ సెషన్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఆ వెబ్సైట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి బ్యాచ్ లోకి ఎన్రోల్ అవ్వండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఈ బ్యాచ్ అనేటువంటిది కంప్లీట్ డ్యూరేషన్ 45 days డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ 45 days లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్డ్ SQL వరకు ఎట్లా మనం కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని రన్ చేస్తాం అనేటువంటిది, ఓకేనా. సో 45 days కంప్లీట్ కోర్స్ అనేటువంటిది ఇక్కడ అవైలబుల్ గా ఉంది. నాట్ ఓన్లీ 1 hour, నాట్ ఓన్లీ 2 hours, నాట్ ఓన్లీ 1 day, నాట్ ఓన్లీ 2 days, నాట్ ఓన్లీ 1 week. సో ఎంటైర్ 45 days కోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఎవ్రీడే 2 hours బ్యాచ్ టైమింగ్స్. సో ఈ 2 hours లో మనం కంటెంట్ తో పాటు అండ్ మీకు వచ్చేటువంటి రియల్ టైం ఇష్యూస్ కూడా ఓకేనా సాల్వ్ చేస్తాం. మీ డౌట్స్ అనేటువంటి వాటిని కూడా ఇక్కడ సాల్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మాక్సిమం యూటిలైజ్ దిస్ బ్యాచ్. అండ్ నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో మనం ఏం డిస్కస్ చేస్తున్నామండి అంటే ఇక్కడ సో హౌ టు ఇన్స్టాల్ ఒరాకిల్ ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇన్స్టాలేషన్ ఆఫ్ ఒరాకిల్. ఇక్కడ ఒరాకిల్ అనేటువంటిది ఏంటండి అంటే
డిఫరెంట్ వెర్షన్స్‌లో మనకు అవైలబుల్‌గా ఉంటుంది. ఒరాకిల్ 10G అనేటువంటిది గాని, ఒరాకిల్ 11G అండ్ ఒరాకిల్ 12C అనేటువంటి వెర్షన్స్ మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే, ఒరాకిల్ 10G అనేటువంటి దాన్ని ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్‌ను డిస్కస్ చేస్తున్నాం. సో, అయితే మరి ఒరాకిల్ 10G అండ్ ఒరాకిల్ 12C ఉంది గదా! ఒరాకిల్ 10G ఎందుకు అనేటువంటిది, ఒరాకిల్ 10G అనేటువంటిది ఆల్‌మోస్ట్ స్టాండర్డ్ వెర్షన్. అండ్ 12Cలో ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఆల్‌మోస్ట్ ఆ కాన్సెప్ట్స్ అనేటువంటిది సపోర్ట్ జేస్తుంది. ఏదో జస్ట్ ఓకేనా, కొన్ని మైనర్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని ఎక్సెప్ట్ దోస్ థింగ్స్ 10G అనేటువంటిది ప్రాక్టీస్ పర్పస్ దిస్ ఈస్ వెరీ ఆహ్, ఏంటండి అంటే ఆహ్, వెరీ గుడ్ అండ్ ఎనఫ్. అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ గో ఫర్ లేటెస్ట్ వెర్షన్స్. అండ్ ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్ అనేటువంటిది మాత్రం ఆ 12Cలోనే కంటిన్యూ అవుతది. అండ్ హౌ టు ఇన్‌స్టాల్ ఆ 12C అనేటువంటి కాన్సెప్ట్ గూడా మన రెగ్యులర్ సెషన్‌లో మనం డిస్కస్ జేస్తాం. రైట్. సో, ఇక్కడ ఈ ఒరాకిల్ అనేటువంటి దాన్ని ఇన్‌స్టాల్ చేయాలి అంటే ఫస్టు మన దగ్గర ఒరాకిల్ అనేటువంటిది ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని ఎట్లా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి? అండ్ అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే ఓకేనా, ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. సో, ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఒరాకిల్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. ఈ అన్‌ఇన్‌స్టాల్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే, ఆల్రెడీ ఎక్కడుంది మనకు కంట్రోల్ ప్యానెల్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఈ కంట్రోల్ ప్యానెల్‌లో మనం ఏం చేస్తున్నామండి అంటే, ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ అండ్ ఇన్ థిస్ కంట్రోల్ ప్యానెల్ ప్రోగ్రామ్స్ అన్‌ఇన్‌స్టాల్ ప్రోగ్రామ్ అనేటువంటి ఆప్షన్ ఈస్ దేర్. క్లిక్ ఆన్ దట్ అండ్ హియర్ ఒరాకిల్ డేటాబేస్ 10G, ఒరాకిల్ డేటాబేస్ 10G ఎక్స్‌ప్రెస్ ఎడిషన్ అనేటువంటిది మనకు విజిబుల్ అవుతుంది. అంటే ఆల్రెడీ మన సిస్టమ్‌లో ఆ వెర్షన్ అనేటువంటిది అవైలబుల్‌గా ఉంది. కాబట్టి ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తున్నానండి అంటే అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నా. అండ్ క్లిక్ ఆన్ దట్ అండ్ గో ఫర్ అన్‌ఇన్‌స్టాల్ హియర్ అండ్ అన్‌ఇన్‌స్టాల్. సో, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఓకేనా. అంటే కన్ఫర్మ్ టు అన్‌ఇన్‌స్టాల్ అనేటువంటిది అడుగుతుంది. సో, ఇప్పుడు యెస్, యెస్ టు అన్‌ఇన్‌స్టాల్ ఒరాకిల్ 10G అనేటువంటి దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నాం. సో, ఫర్ దిస్ పర్పస్ ఇట్ టేక్స్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. సో, వి నీడ్ టు వెయిట్ దట్ థింగ్ అండ్ అగైన్ హియర్ అండ్ క్లిక్ ఆన్ యెస్, రైట్. అండ్ we will wait for some couple of minutes. So because of here it is uninstalling the software and after that we will go for install. Right here it is uninstalling the Oracle 10G files, uninstalling 10G files here. Right. Yes, we need to wait some time. We need to wait some time. It is going to uninstall all applications, whatever the related to Oracle. అండ్ ఒరాకిల్ అనేటువంటిది ఇన్‌స్టాల్ చేస్తేనే మనకేమైతుందండి అంటే ఎస్‌క్యూఎల్ అనేటువంటి సబ్ లాంగ్వేజ్ అవైలబుల్‌గా ఉంటుంది. ఎస్‌క్యూఎల్ అనేటువంటిది సాఫ్ట్‌వేర్ మనకు డైరెక్ట్‌గా అవైలబుల్‌గా లేదు. అండ్ ఒరాకిల్‌ని ఇన్‌స్టాల్ చేస్తేనే దాంట్లో మనకొక లాంగ్వేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ లాంగ్వేజే ఏమని చెప్తున్నామండి అంటే ఎస్‌క్యూఎల్ మనకు కోర్స్ అనేటువంటిది. రైట్. ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఇన్‌స్టాలేషన్, అన్‌ఇన్‌స్టాలేషన్ కంప్లీటెడ్. అండ్ దెన్ వి గో ఫర్ హియర్ ఇక్కడ నుంచి ఒరాకిల్ 10G ఎక్స్‌ప్రెషన్ ఎడిషన్ అనేటువంటిది రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ లిస్ట్. అగైన్ హియర్ ఒరాకిల్ రిలేటెడ్ ఫైల్ ఈస్ దేర్. I will uninstall that one also. Alright. And yes. Okay. So from here, there is no Oracle files. There is no Oracle files. Then we go for install the application. మరి ఇప్పుడు ఇక్కడ ఈ అప్లికేషన్ అనేటువంటిది ఇన్‌స్టాల్ చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర ఒక సెటప్ అనేటువంటిది ఉండాలి. ఆ సెటప్ అనేటువంటిది ఏంటండి అంటే వి కెన్ డౌన్‌లోడ్ ఫ్రమ్ దట్ సెటప్ ఫ్రమ్ ఎనీ వెబ్‌సైట్. ఏ వెబ్‌సైట్ నుంచైనా మనం అంటే ఈ సెటప్ అనేటువంటి దాన్ని డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఇక్కడ ఐ హావ్ ఏ సెటప్. ఐ హావ్ ఏ సెటప్. ఓకేనా. సో, ఐయామ్ డబుల్ క్లిక్ ఆన్ దిస్ ఫైల్. ఈ ఫైల్ మీద నేను డబుల్ క్లిక్ చేస్తున్నా. రైట్. సో, డబుల్ క్లిక్ ఆన్ దట్ ఫైల్.
Yes, do you want to allow this file or లేదంటే this application in your system? Yes, I'm pressing on yes. Right, it is going to installing, it is going to installing, configuring all the files here. It is going to configuring all the files. Is preparing to install, preparing to install here. So here also it takes some time to install, and be careful while installing the software what options we are using. Just here click on next, that is enough. And also same as Oracle 12c also, 12c గాని 10g గాని ఆల్మోస్ట్ సిమిలర్ స్టెప్స్ అనేటువంటి ఉంటాయి. Just clicking on next, that's enough, that's enough. Right, be careful while choosing a course to learn. సో ఎందుకంటే ఇక్కడ మనకు కోర్స్ చూజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఇచ్చేటువంటి కంటెంట్ ఏమి ఇస్తున్నారు, అండ్ ఆ కంటెంట్ ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నారు, అండ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ డౌట్స్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రికార్డెడ్ వీడియోస్ అనేటువంటివి వెబ్సైట్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. వాటన్నిటిని తీసుకుంటే మనకేమవుతుందండి అంటే డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసేవాళ్ళు అనేటువంటిది అవైలబుల్గా ఉండరు. కాబట్టి ఇటువంటి లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ అనేటువంటి వాటిని ప్రిఫర్ చేయండి. దాంట్లో మనం ఏం చేస్తామండి అంటే వెరీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్కు డిస్కస్ చేస్తాం. అండ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. రైట్, సో ఇక్కడ చూడండి, ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్. ఎస్, click on that and next, click on next button, click on next button. And this one is in which location in your system it is going to install at a c drive, and it is created as a Oracle exe file. Right, next, and here it is asking a password. That means after installation we need to connect to one default user. That username is called sys. To connect to sys account we need to enter this password whatever we are using here. So here I'm using one password like tiger, like tiger. So and next to confirm password tiger, tiger, tiger. And click on next button. Yes, and install. So it is going to install the application, it is going to install the application. Right, so here also it takes some couple of minutes. Right, it takes some time. సో మనం SQL న్యూ బ్యాచ్ అనేటువంటిది, Oracle న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం మీకు బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియో ఓకేనా. సో ఒక వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసిన, ఆ వెబ్సైట్లో ఉండేటువంటి డీటెయిల్స్ తరువుగా చెక్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ అనేటువంటి ఆప్షన్ని యూజ్ చేసి నెక్స్ట్ బ్యాచ్లోకి ఓకేనా. సో మీ నేమ్స్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అక్కడ డెమో క్లాసెస్ అనేటువంటి ప్రతిదీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాతనే సో ఎన్రోల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం ఓకేనా. ఎవ్రీథింగ్ చెక్ ప్రాపర్లీ, దెన్ ఓన్లీ గో ఫర్ ఎన్రోల్. సో మనకు అండ్ రికార్డెడ్ వెబ్సైట్స్ కు చాలా డిఫరెన్స్. ఇన్ రికార్డెడ్ వెబ్సైట్స్ ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్ nobody available to explain to you.
సో, ఇక్కడ మీకు ఏ డౌట్ వచ్చినా గూడా మేము గ్రూప్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్‌లో మీరు మెసేజ్ చేసినా, లేదంటే లైవ్ క్లాస్ అనేటువంటిది జరిగేటప్పుడు ఓకేనా, మీకు ఏ డౌట్ ఉన్నా గూడా ఆ డౌట్ అనేటువంటి దాన్ని క్లారిఫై చేస్తూనే ఉంటాం. కాబట్టి దానికోసం మనం 2 అవర్స్ క్లాస్ అనేటువంటిది తీసుకుంటాం ఎవ్రీ డే. ఓకేనా. మాక్సిమం యుటిలైజ్ దట్ class, right? It is going to install. It is going to install. So it's take a few minutes of time. Yes, almost end of the installation. Yes, we will wait for finish. Yes, it's finished now. Yes, installation successfully completed here. And go for your control panel. Control panel. Here also control panel. ఎందుకంటే మనం వెరీ బిగినింగ్‌లో ఆల్రెడీ ఉన్నటువంటి ఒరాకిల్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసినాం. అక్కడ ఉండేటువంటి ఫైల్స్‌ని కూడా అన్‌ఇన్‌స్టాల్ చేసినాం. అండ్ అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏం చేసినామండి అంటే, ఇన్‌స్టాలేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసినాం. సీ హియర్ ఒరాకిల్ ఫైల్స్ ఆర్ దేర్ ఆర్ నాట్ అనేటువంటిది. యెస్. అగైన్ రిస్టోర్డ్ హియర్ అండ్ హియర్. దీస్ ఆర్ ద ఒరాకిల్ files, right? And see here, don't use this one to log in. And next, here go for click on start button, and here we have a folder like Oracle Database 10G Express Edition. Expand that one, and here run SQL command live. Yes, yes. Okay. So here connect, connect, connect to whom? Connect to sys account. Sys as sysdba. Sys as sysdba. This is a your default user, and semicolon enter, and use your password. Initially what we created, tiger, 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 right? So connected. This is a way of installing SQL and connecting to default user. Here we are creating యూజర్. ఇక్కడ మనం ఏం చేయాలండి అంటే, ఒక యూజర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలి. మన ఓన్ యూజర్ అనేటువంటిది క్రియేట్ చేసుకొని, ఆ ఓన్ యూజర్ నుంచి ఏం చేస్తామండి అంటే, ఓకేనా, మన టేబుల్ క్రియేషన్స్, ఓకేనా, మన వర్క్ అనేటువంటిది కంటిన్యూ చేస్తాం. మన ప్రాక్టీస్ అనేటువంటిది కంటిన్యూ చేస్తాం. సో దిస్ ఈస్ అ వెరీ బేసిక్ లెవెల్ హౌ టు ఇన్‌స్టాల్ అండ్ హౌ టు అన్‌ఇన్‌స్టాల్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసినాం, రైట్? సో you will go for this video thoroughly and install your software perfectly. If you have any doubts, and write in your comment section, right? So మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ న్యూ బ్యాచ్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నాం. ఓకేనా, ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్, దిస్ ఇస్ ద వెబ్సైట్ pythonlife.in/oracle.html is the website. Here details is available to this batch, and go through all these things and enroll to new batch, right? Thank you one and all.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SQL. నెక్స్ట్ మంత్ మనం SQL న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఆ బ్యాచ్ కోసం ఇక్కడ మనం ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసినాం. సో ఇది వెబ్సైట్ అండి, pythonlife.in oracle.html అనేటువంటి వెబ్సైట్లో మీకు SQL కు సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ డీటెయిల్స్ అనేటువంటిది ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఈ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేటువంటివి ఎన్రోల్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఈ కోడ్స్ అనేటువంటి దాన్ని కంటిన్యూ చేయండి. అండ్ ఈ కోడ్స్లో మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అండ్ కోడ్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అండ్ సో ఇక్కడ సిలబస్ అనేటువంటిది ఏముంది, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి వెబ్సైట్ అనేటువంటిది చెక్ చేసుకున్న తర్వాత అండ్ మీ డీటెయిల్స్ అనేటువంటివి ఎన్రోల్ చేసుకొని రైట్ నెక్స్ట్ బ్యాచ్లో కంటిన్యూ అవ్వండి. రైట్, సో ఇది మన వెబ్సైట్ గురించి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామండి అంటే ఒరాకిల్ డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ను డిస్కస్ చేస్తున్నాం. ఒరాకిల్ డేటా టైప్స్, సో డేటా టైప్స్ ఇన్ ఒరాకిల్. అండ్ in our previous video, so we discussed about introduction of SQL introduction అనేటువంటి దాన్ని డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ RDBMS, వాట్ ఈస్ DBMS అనేటువంటి కాన్సెప్ట్స్ ను డిస్కస్ చేసినాం. అండ్ ఆ కాన్సెప్ట్స్ ను ఇంప్లిమెంట్ చేయడం కోసం RDBMS అనేటువంటి కాన్సెప్ట్ ను ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం SQL అనేటువంటి ఒక లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ ని కూడా అక్కడ డిస్కస్ చేసినాం. మరి SQL లో RDBMS కాన్సెప్ట్స్, దట్ మీన్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. అంటే డేటా రిప్రజెంటెడ్ ఇన్ ఏ టేబుల్, అంటే టేబుల్ ఫార్మాట్ లో డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తే ఆ కాన్సెప్ట్ ను ఓకేనా రిలేషనల్ డేటాబేస్ అని చెప్తున్నాం. టు మెయింటైన్ రిలేషనల్ డేటాబేస్ వీఆర్ యూజింగ్ SQL, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. అది మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్. మరి ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ వి రిక్వైర్డ్ ఏ డేటా టైప్స్. అసలు మనం డేటా అనేటువంటి దాన్ని డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నాం. మరి డేటాను డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నప్పుడు వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ టు డేటాబేస్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. సో అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, డేటాబేస్ లో డేటాను స్టోర్ చేసేటప్పుడు ఆ డేటా అనేటువంటిది వాట్ టైప్ ఆఫ్ డేటా, దట్ వాట్ టైప్ ఆఫ్ డిఫైన్డ్ బై దిస్ డేటా టైప్స్. డేటా టైప్ డిఫైన్స్ వాట్ అండి, డేటా టైప్ డిఫైన్స్ type of the data, type of the data, okay, type of the data to store in database, to store in database, that is called data type. Data type is nothing but the type of the data to store in database is called data types అని చెప్తున్నాం. ఇది డేటా టైప్స్ అనేటువంటి దానికి సింపుల్ డెఫినేషన్. మరి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ మనం యూజ్ చేస్తున్నాం, వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ వీఆర్ యూజింగ్ ఇన్ SQL టు క్రియేట్ ఏ టేబుల్. సో అంటే దిస్ ఇస్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే నీవు ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నావు. ఇట్ మే బి క్యారెక్టర్ డేటా, it may be numerical data, or it may be both combination of character and numerical, or it may be date data type, and that means date formatted data, or it may be video format, audio format. So what type of you want to go to store data in database. సో వాటి కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా కోసం వన్ కైండ్ ఆఫ్
డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం ఇక్కడ. సో దాంట్లో వన్ ఆఫ్ ది థింగ్ ఏమని చెప్తున్నామండి అంటే క్యారెక్టర్ డేటా టైప్ అని చెప్తున్నాం. క్యారెక్టర్ డేటా టైప్. సో దానికోసం మనం యూజ్ చేస్తున్నటువంటి కీవర్డ్ ఏం చెప్తున్నామండి అంటే క్యార్ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. మరి ఈ క్యార్ అనేటువంటిది ఏం చేస్తుంది? క్యారెక్టర్ టైప్ లో ఉండేటువంటి డేటాను స్టోర్ చేస్తుంది. రైట్? ఏంటండి? క్యారెక్టర్ టైప్ లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తుంది. దట్ టు ఫిక్స్డ్ సైజ్ అని చెప్తున్నాం. ఫిక్స్డ్ సైజ్. సో see here ఏమని చెప్తున్నాం? దిస్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ క్యారెక్టర్ స్ట్రింగ్స్, క్యారెక్టర్ స్ట్రింగ్ వాల్యూస్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్. మరి ఈ ఫిక్స్డ్ లెంత్ అనేటువంటిది ఎట్లా చెప్తున్నాం? సో దీనికి ఒక సింటాక్స్ అనేటువంటిది రాస్తున్నాం ఇక్కడ. మరి ఈ సింటాక్స్ అనేటువంటిది దిస్ సింటాక్స్ లైక్ క్యార్ ఆఫ్ సైజ్ అని చెప్తున్నాం. క్యార్ ఆఫ్ సైజ్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ క్యారెక్టర్ డేటా టైప్ ఇన్ యువర్ టేబుల్ రిప్రజెంటేషన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యార్ ఈజ్ ఏ కీవర్డ్. క్యార్ అనేటువంటిది కీవర్డ్ ఆర్ లేదంటే డేటా టైప్. అండ్ ఇక్కడ ఇన్ పెరాంథసిస్, వీటిని ఏమని చెప్తున్నాం? పెరాంథసిస్ అని చెప్తున్నాం. బ్రేసెస్ లో ఏం మెన్షన్ చేస్తున్నాం? ఇక్కడ సైజ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నాం. అంటే నీ టేబుల్లో నువ్వు ఏదో ఒక కాలం అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నావు. ఆ క్రియేట్ చేసేటువంటి ఆ కాలంకు ఒక డేటా టైప్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఆ డేటా టైప్ ని ఏమని చెప్తున్నాం? క్యారెక్టర్. మరి ఇప్పుడు నువ్వు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేసినటువంటి దట్ కాలం కెన్ యాక్సెప్ట్ ద ఓన్లీ క్యారెక్టర్ వాల్యూ. సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ టేబుల్ ఆఫ్ స్టూడెంట్ అని చెప్తున్నాం. స్టూడెంట్ టేబుల్, and in this table so here different columns are there. So for example student name అనేటువంటి తీసుకుంటున్నాం. assume that student name and remaining అనేటువంటివి నెక్స్ట్ వన్ బై వన్ చెక్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. మరి ఈ కాలం అనేటువంటిది ఏమని చెప్తున్నా? ఇక్కడ నేను నేమ్ గా తీసుకుంటున్నా. ఎస్, నేమ్ ఆర్ లేదంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. మరి స్టూడెంట్ నేమ్ అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది అంటే స్టూడెంట్ నేమ్ అనేటువంటిది క్యారెక్టర్ ఫార్మాట్ లో ఉంటుంది ఆర్ లేదంటే స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలి? ఈ నేమ్ అనేటువంటి ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. మరి క్యారెక్టర్ డేటా టైప్ ని యూజ్ చేస్తూ ఏం చేస్తున్నా ఈ ఫీల్డ్? సో సైజ్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ సైజ్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు యాక్సెప్ట్ దిస్ కాలం. ఈ కాలంలో ఎన్ని క్యారెక్టర్స్ అంటే నీ నేమ్ అనేటువంటిది ఎన్ని క్యారెక్టర్స్ లో ఉండాలి అనేటువంటిది ఈ సైజ్ అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది. సైజ్. సో ఈ కాలం నేమ్ వచ్చేసి ఏమని చెప్తున్నాం? కాలం నేమ్ అనేటువంటిది నేమ్ అండ్ ఈ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అంటే క్యారెక్టర్ డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి దీని సైజ్ అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నాం. సైజ్ అంటే ఈ పర్టికులర్ కాలంలో హౌ మెనీ క్యారెక్టర్స్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ అనేటువంటిది సైజ్ గా ఇండికేట్ చేస్తున్నాం. ఇది క్యారెక్టర్ డేటా టైప్ అనేటువంటి కాన్సెప్ట్. మరి దీంట్లో ఈ సైజ్ అనేటువంటిది ఎంతవరకు నువ్వు ఎంటర్ చేయొచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ ను యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఈ క్యారెక్టర్ డేటా టైప్ కెన్ యాక్సెప్ట్ ద 255 క్యారెక్టర్స్. అంటే దీంట్లో నువ్వు మాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ ను ఎంటర్ చేయొచ్చు ఈ ఫీల్డ్ లో అంటే ఏం చెప్తున్నామండి అంటే 255 క్యారెక్టర్స్ ను, ఓకేనా, 255 క్యారెక్టర్స్ ను ఓకే ఎంటర్ చేయొచ్చు. 255 క్యారెక్టర్స్. సో అంటే మనం మొత్తం 255 క్యారెక్టర్స్
కంప్లీట్ గా యూజ్ చేసుకుంటామా అంటే సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ వీ కెన్ యూజ్ ఇన్ బిట్వీన్ దిస్ నెంబర్. అంటే 1 to 255 క్యారెక్టర్స్ లో నీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని నీవేం చేస్తావండి అంటే ఇక్కడ సో ఈ నెంబర్ అనేటువంటిది మాక్సిమం యూజ్ చేయాలా లేదా అనేటువంటి దాన్ని డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, నేమ్ అనేటువంటిది తీసుకున్నాం. అంటే నేమ్ ఆఫ్ ఏంటండి క్యార్. క్యార్ నేమ్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, నేమ్ అనేటువంటిది ఫీల్డ్ నేమ్, కాలం నేమ్ అండ్ క్యారెక్టర్ డేటా టైప్. అండ్ ఇక్కడ సైజ్ అనేటువంటిది సింపుల్ గా ఒక 10 క్యారెక్టర్స్. 10 క్యారెక్టర్స్ డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఈ టేబుల్లో ఈ కాలం అనేటువంటిది ఫిక్స్డ్ అని చెప్పిన ఫస్ట్ డెఫినేషన్ లో ఫిక్స్డ్ లెంత్, ఇక్కడ ఫిక్స్డ్ లెంత్ అని చెప్పినాం. మరి ఎన్ని క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా, ఇక్కడ జస్ట్ 10 క్యారెక్టర్స్ ను యాక్సెప్ట్ చేస్తుంది, నాట్ మోర్ దెన్ 10 క్యారెక్టర్స్. ఇఫ్ యూ వాంట్ లెస్ దెన్ అంటే లెస్ దెన్ 10 క్యారెక్టర్స్ ను ఎంటర్ చేయొచ్చు, బట్ నాట్ మోర్ దెన్ 10 క్యారెక్టర్స్. దిస్ ఇస్ a okay character data type. And another one is ఇక్కడ varchar అనేటువంటి డేటా టైప్ ఈజ్ ఆల్సో దేర్. varchar అనేటువంటిది డేటా టైప్ varchar. సో మరి ఇక్కడ varchar క్యారెక్టర్ అన్నప్పుడు ఇట్ కెన్ యాక్సెప్ట్ ద క్యారెక్టర్ వాల్యూస్ ఆర్ లేదంటే స్ట్రింగ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఏం చెప్తున్నాం, స్ట్రింగ్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ varchar అనేటువంటిది డేటా టైప్. దిస్ varchar కెన్ యాక్సెప్ట్ ద ఓకేనా ఓకే ఏం చేస్తుంది, క్యారెక్టర్ డేటాను సింపుల్ గా చెప్పాలంటే ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ ను యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్ఫా న్యూమరిక్ డేటా మీన్స్ వాట్ అండి, ఆల్ఫా న్యూమరిక్ డేటా మీన్స్ సో ఇట్ కెన్ యాక్సెప్ట్ ద క్యారెక్టర్ వాల్యూస్ అండ్ ఆల్సో న్యూమరికల్ వాల్యూస్ క్యారెక్టర్స్ అండ్ న్యూమరికల్ వాల్యూస్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ వేరియబుల్ లెంత్ ఆల్ఫా న్యూమరిక్ డేటా. ఇది మనకి ఇంపార్టెంట్. దట్ మీన్స్ ఆల్ఫా న్యూమరిక్ మీన్స్ ఓకేనా ఇట్ కెన్ యాక్సెప్ట్ క్యారెక్టర్ వాల్యూస్ అండ్ ఆల్సో నంబర్స్ అనేటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. రైట్, దిస్ ఇస్ ఓకేనా varchar డేటా టైప్. అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్. అంటే మనకు ఆ రిక్వైర్మెంట్ అనేటువంటిది కూడా ఉండొచ్చు, నాట్ ఓన్లీ క్యారెక్టర్స్, నాట్ ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్, బోత్ కాంబినేషన్ అనేటువంటిది కూడా మనకు రిక్వైర్డ్. ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇక్కడ దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని varchar అనేటువంటి డేటా టైప్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ దీంట్లో వన్ మోర్ థింగ్ అనేటువంటిది ఉంది, ఏంటండి అంటే దాన్ని ఏమని చెప్తున్నాం, varchar 2 డేటా టైప్. varchar 2 డేటా టైప్ అని చెప్తున్నాం. varchar 2 డేటా టైప్ మీన్స్ ఇట్ కెన్ యాక్సెప్ట్ ద alphanumeric value and this can eliminate the padded information. నాన్ ప్యాడెడ్ అంటే దట్ మీన్స్ ఏమని చెప్తున్నాం, ఓకేనా సో నాన్ ప్యాడెడ్ కంపారిజన్ సిమాంటిక్స్, నాన్ ప్యాడెడ్ అని చెప్తున్నాం. ఓకే, నాన్ ప్యాడెడ్ మీన్స్ వాట్ అండి, ఇక్కడ చూడండి ఈ డేటా టైప్ అనేటువంటిది దీన్ని ఎలిమినేట్ చేస్తుంది మేజర్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, క్యారెక్టర్ డేటా టైప్ అనేటువంటిది తీసుకున్నాం. మరి క్యారెక్టర్ డేటా టైప్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇక్కడ దీని సైజ్ అనేటువంటిది ఏం చేసినామండి అంటే 10 క్యారెక్టర్స్ అనేటువంటిది ఎంటర్ చేసినాం. అంటే ఈ క్యారెక్టర్ డేటా టైప్ అంటే దిస్ కాలం అనేటువంటిది ఇప్పుడు ఏం చేస్తుంది, మాక్సిమమ్ 10 క్యారెక్టర్ స్పేసెస్ అనేటువంటి వాటిని ఓకేనా యాడ్ చేసుకుంటుంది. దట్ మీన్స్ లైక్ దిస్ 1 క్యారెక్టర్, 2 క్యారెక్టర్, 3 క్యారెక్టర్, 4 5 6 7 8 9 10 క్యారెక్టర్ స్పేస్ అనేటువంటిది ఫిక్స్డ్ గా క్రియేట్ చేసుకుంటుంది.
కానీ ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేటువంటిది నేను ఏం చేసిన, నేమ్ అనేటువంటిది జస్ట్ ఐ ఎంటర్డ్ నేమ్ ఫీల్డ్ లో నరేష్ అనేటువంటి నేమ్ను ఎంటర్ చేసినాం. నరేష్. మరి ఎన్ని క్యారెక్టర్స్ ని ఎంటర్ చేసినాం ఇక్కడ? సో 6 క్యారెక్టర్స్ ని ఎంటర్ చేసినాం. 6 క్యారెక్టర్స్ ను ఎంటర్ చేసినాం. అండ్ ఈ టోటల్ ఈ ఫీల్డ్ యొక్క విడ్త్ అనేటువంటిది ఎంత ఉంది? 10 క్యారెక్టర్స్ ఉంది. అండ్ రిమైనింగ్ 4 క్యారెక్టర్స్ స్పేస్ అనేటువంటిది ఫిక్స్డ్ గా క్రియేట్ అయిపోతుంది. ఏ డేటా టైప్ కు? ఓకేనా, క్యారెక్టర్ డేటా టైప్ కు. అంటే ఇక్కడ నీకు 4 క్యారెక్టర్ స్పేస్ అనేటువంటిది యాడ్ అయి ఉంటుంది ఈ కాలంలో. అంటే మొత్తం టోటల్ గా 10 క్యారెక్టర్ స్పేస్ అనేటువంటిది రిజర్వ్డ్ అయి ఉంటుంది. రిజర్వ్డ్ అయి ఉంటుంది. సో అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేసినావు? ఓన్లీ 6 క్యారెక్టర్స్ ని ఎంటర్ చేసినావు. అండ్ రిమైనింగ్ 4 క్యారెక్టర్ స్పేస్ అనేటువంటిది వేస్ట్ అవుతుంది. టు ఎలిమినేట్ దట్ 4 క్యారెక్టర్స్ స్పేస్, అంటే నాట్ యూజ్డ్ స్పేస్, అన్యూజ్డ్ స్పేస్ అనేటువంటి దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ varchar2 అనేటువంటి డేటా టైప్ ని యూజ్ చేస్తున్నాం. దిస్ varchar2 ఏం చేస్తుందండి అంటే, ఒకవేళ ఇక్కడ నీవు ఏం చేస్తున్నావు, దీంట్లో నేమ్ అనేటువంటి ఫీల్డ్ తీసుకుంటున్నాం. నేమ్ అనేటువంటిది ఫీల్డ్, నేమ్ అనేటువంటిది ఫీల్డ్, అండ్ డేటా టైప్ అనేటువంటిది varchar2 డేటా టైప్ యూజ్ చేసినాం. అండ్ సైజ్ అనేటువంటిది సేమ్ 10 అనేటువంటి దాన్ని ఎంటర్ చేసినాం. 10 అనేటువంటిది ఎంటర్ చేసినాం. అండ్ ఈ ఫీల్డ్ లో ఇప్పుడు నీవేమి యూజ్ చేస్తున్నావు? సేమ్ నరేష్ అనేటువంటి నేమ్ను, ఓకేనా, నరేష్ అనేటువంటి నేమ్ను ఎంటర్ చేసినావు. అండ్ దీని మాక్సిమం విడ్త్ ఎంత రాసినావు నువ్వు ఇక్కడ? 10 క్యారెక్టర్స్ స్పేస్ రాసినాం. 10 క్యారెక్టర్స్ స్పేస్. బట్ ఇక్కడ ఏమైతుందండి అంటే, అన్యూజ్డ్ మెమరీ ఏదైతే ఉందో, దట్ మీన్స్ రిమైనింగ్ 4 క్యారెక్టర్స్, దిస్ ఈస్ నాట్ రిజర్వ్డ్ హియర్. This is back to the hard disk. That is the most advantage of varchar2 data type. varchar2 డేటా టైప్ లో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఇది. క్యారెక్టర్ డేటా టైప్ లో ఏమైతుంది? మాక్సిమం సైజ్ క్యారెక్టర్ కానీ varchar కానీ, క్యారెక్టర్ varchar, క్యారెక్టర్ అండ్ varchar యూజ్ చేసినప్పుడు ఏమైతుందండి అంటే, సో ఇక్కడ ఉండేటువంటి ఈ 4 క్యారెక్టర్ స్పేస్ అనేటువంటిది రిజర్వ్డ్ గా క్రియేట్ అవుతుంది. బట్ varchar అనేటువంటిది యూజ్ చేసినప్పుడు దట్ రిమైనింగ్ స్పేస్ అనేటువంటిది రిటర్న్ టు హార్డ్ డిస్క్ కు రిటర్న్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాం మనం? ఈ క్యారెక్టర్ డేటా టైప్ లో ఏం చేస్తున్నామండి అంటే, ఓకేనా, మాక్సిమం 255 క్యారెక్టర్స్ ను మాత్రమే ఎంటర్ చేయగలుగుతాం. బట్ ఇన్ varchar2 డేటా టైప్ కెన్ యాక్సెప్ట్ 2000 క్యారెక్టర్స్, అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేటువంటి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేయొచ్చు ఇన్ varchar2 డేటా టైప్ లో 2000 క్యారెక్టర్ స్పేస్, 2000 క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని ఎంటర్ చేయొచ్చు. సో అది. అండ్ ఇక్కడ varchar లో న్యూమరిక్ డేటాను అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ డేటాను బోత్ అనేటువంటి దాన్ని మనం ఎంటర్ చేయొచ్చు. బట్ క్యారెక్టర్ డేటాలో వీ కెన్ ఎంటర్ ఓన్లీ క్యారెక్టర్ వాల్యూస్ అప్ టు 255 క్యారెక్టర్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమైతుందండి అంటే, లెంత్ అనేటువంటిది ఫిక్స్డ్ గా క్రియేట్ అవుతుంది. అండ్ అన్యూజ్డ్ స్పేస్ అనేటువంటిది, రిజర్వ్డ్ స్పేస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దాని నుంచి మనకేమైతుందండి అంటే, మెమరీ అనేటువంటిది వేస్ట్ అవుతుంది అని చెప్తున్నాం. రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ డేటా టైప్, దట్ ఈస్ కాల్డ్ ఏమని చెప్తున్నామండి అంటే, నెంబర్ డేటా టైప్ అని చెప్తున్నాం. నంబర్ డేటా టైప్. మరి నెంబర్ డేటా టైప్ అనేటువంటిది ఏం చేస్తుంది? నెంబర్ డేటా టైప్ టు ఎంటర్ ద న్యూమరికల్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయడం కోసం నంబర్ డేటా టైప్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తున్నాం. నంబర్ డేటా టైప్ ను ఎంటర్ చేస్తున్నాం. రైట్. టు ఎంటర్ ద, ఓకేనా, నంబర్, టు స్టోర్ ద నంబర్స్
నెంబర్స్ ను స్టోర్ చేయడం కోసం we are using నెంబర్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ నెంబర్ డేటా టైప్ లో ఇక్కడ మనం వేటిని యూజ్ చేసుకుంటున్నాం అంటే పి అండ్ ఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి పి ఏంటి అండ్ ఇక్కడ ఎస్ అనేటువంటిది ఏంటి? పి మీన్స్ ప్రెసిషన్ వాల్యూ, ప్రెసిషన్. దట్ మీన్స్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే బై యూజింగ్ నెంబర్ డేటా టైప్ వీ కెన్ ఎంటర్ డైరెక్ట్ న్యూమరికల్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయొచ్చు అండ్ ఆల్సో సమ్ డెసిమల్ వాల్యూ అనేటువంటి దాన్ని కూడా ఎంటర్ చేయొచ్చు. డెసిమల్ వాల్యూని ఎంటర్ చేయొచ్చు. మరి డెసిమల్ వాల్యూ అనేటువంటిది ఎంటర్ చేసినప్పుడు బిఫోర్ డెసిమల్ how many digits it required, that determines by p, and after decimal how many digits we need to enter, that determines by s. దాన్నే మనం స్కేల్ అని కూడా చెప్తున్నాం. స్కేల్, ఓకేనా? ద స్కేల్ రైట్, ద స్కేల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. స్కేల్ వాల్యూ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ప్రెసిషన్ అండ్ స్కేల్ అనేటువంటివి, రైట్? ప్రెసిషన్ అండ్ స్కేల్ ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి నంబర్ డేటా టైప్ లో నాట్ ఓన్లీ యూజింగ్ డైరెక్ట్ డిజిట్స్, we can also enter some decimal values. Like decimal values means, okay na, decimal values means like ఏమని చెప్తున్నామండి అంటే సో ఇక్కడ 4.5 సారీ 456.78 అనేటువంటి తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ లో ఇన్ దిస్ రిప్రజెంటేషన్ 456 ఈజ్ ఎ ప్రెసిషన్ అండ్ ఆఫ్టర్ ఏమని చెప్తున్నాం 78 అనేటువంటి తీసుకుంటున్నాం. అంటే దీనికోసం నీ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఎట్లా తీసుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఫీల్డ్ వాల్యూ అనేటువంటి తీసుకుంటున్నాం. ఫీల్డ్ అనేటువంటిది వాల్యూ అనేటువంటిది ఫీల్డ్ నేమ్, వాల్యూ ఈజ్ ఎ ఫీల్డ్ నేమ్. నంబర్ డేటా టైప్ హియర్ 3,2 అనేటువంటి తీసుకుంటున్నాం. 3,2 అంటే దట్ మీన్స్ 3 అనేటువంటిది ప్రెసిషన్, మాక్సిమం 3 డిజిట్స్ అండ్ 1 డెసిమల్ అండ్ ఆఫ్టర్ డెసిమల్ మాక్సిమం ఏం చేయమని చెప్తున్నాం 2 డిజిట్స్ అనేటువంటిదే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మరి ఇక్కడ ఇంతే లెంత్ అనేటువంటి తీసుకోవాలా, ఎంతైనా తీసుకోవచ్చా అంటే ఇక్కడ మాక్సిమం మనం ఏం చేస్తున్నామండి అంటే 36 డిజిట్స్ అనేటువంటి 36 డిజిట్ నెంబర్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయొచ్చు మాక్సిమం, ఓకేనా? రైట్, మాక్సిమం ఆఫ్ 36 డిజిట్ నెంబర్ ను ఎంటర్ చేయొచ్చు. 36 డిజిట్ నెంబర్ 36 డిజిట్ నెంబర్ ను ఎంటర్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ ప్రెసిషన్ అండ్ స్కేల్ అనేటువంటిది లేకపోతే డైరెక్ట్ నంబర్ అనేటువంటిదే తీసుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు 36 డిజిట్ నెంబర్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయొచ్చు. 36 డిజిట్ నెంబర్ ను ఎంటర్ చేయొచ్చు, రైట్? దిస్ ఈస్ అబౌట్ ఏంటండి అంటే నంబర్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ డేటా టైప్ అని చెప్తున్నాం. డేట్ డేటా టైప్, మరి ఈ డేట్ డేటా టైప్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే డేట్ ఇన్, ఓకేనా, ఇఫ్ యూ వాంట్ ఎంటర్ వాల్యూ యాజ్ ఏ డేట్ ఫార్మాట్ లో వాల్యూ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ డేట్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. డేట్ డేటా టైప్, రైట్? మరి ఈ డేట్ డేటా టైప్ అనేటువంటిది ఏంటండి అంటే ఇక్కడ ఏ ఫార్మాట్ లో యూజ్ చేస్తాం DDMMYY ఫార్మాట్ లో యూజ్ చేస్తున్నాం. DDMMYY ఫార్మాట్ టు రిప్రజెంట్ డేట్ ఇన్ ఏ అంటే డేటా ఇన్ ఏ డేట్ ఫార్మాట్ లో డేట్ ను ఎంటర్ చేయడం కోసం DDMMYY
YY అనేటువంటి ఫార్మాట్ ని యూజ్ చేస్తూ డేటా అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తాం. మరి ఈ డేట్ అనేటువంటిది నీకు ఎప్పుడు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేటువంటిది తీసుకుంటే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసేటువంటి ఫీల్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ డేట్ ఆఫ్ జాయిన్ ఇన్ కాలేజ్లో డేట్ అనేటువంటి అంటే డేట్ ఆఫ్ జాయిన్ కోసం డేట్ ఆఫ్ బర్త్ కోసం సో ఏజ్ అనేటువంటి దాన్ని క్యాల్కులేట్ చేయడంలో నీకు ఏం కావాలి డేట్ అనేటువంటిది అవసరం సో దట్ కైండ్ ఆఫ్ డేటా అనేటువంటి దాన్ని ఎంటర్ చేయడంలో మనం దీన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఇంకా వీటిని యూజ్ చేస్తున్నాం ఇక్కడ లాంగ్ డేటా టైప్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తాం లాంగ్ అనేటువంటిది డేటా టైప్ లాంగ్ అనేటువంటిది డేటా టైప్ లాంగ్ డేటా టైప్ మరి లాంగ్ డేటా టైప్ అనేటువంటిది ఇఫ్ యూ వాంట్ స్టోర్ అప్ టు 2 GB ఆఫ్ డేటా 2 GB ఆఫ్ డేటా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను ఒక కాలంలో స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు లాంగ్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అంటే మాక్సిమం డేటా వాంట్ టు స్టోర్ మాక్సిమం డేటాను స్టోర్ చేయడం కోసం ఏంటండి అంటే ఇక్కడ ఓకేనా సో లాంగ్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఇంకేంటండి అంటే సో రా డేటా టైప్ రా ఆర్ లేదంటే లాంగ్ రా అని చెప్తున్నాం రా డేటా టైప్ ఆర్ లేదంటే లాంగ్ రా డేటా టైప్ రైట్ సో మరి ఈ డేటా అనేటువంటిది ఎందుకండి అంటే సమ్ రా మెటీరియల్ లైక్ ఓకేనా ఇమేజెస్ అనేటువంటి వాటిని స్టోర్ చేయడం కోసం అంటే ఒక స్టూడెంట్ యొక్క ఫోటో అనేటువంటి దాన్ని స్టోర్ చేయాలి ఓకేనా ఫోటో ఆఫ్ ది స్టూడెంట్ అది లేదంటే సమ్ వీడియో ఫార్మాట్ లో ఏదైనా డేటా అనేటువంటిది స్టోర్ చేయాలి సో ఎట్ దట్ టైమ్ వీఆర్ యూజింగ్ రా అనేటువంటిది ఆర్ లేదంటే లాంగ్ రా డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం సో ఇదండి ఓకేనా ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి డేటా టైప్స్ దీంట్లో మేజర్ గా మనం వేటిని యూజ్ చేస్తామండి అంటే ఓకేనా క్యారెక్టర్ డేటా టైప్ అండ్ క్యారెక్టర్ డేటా టైప్ లో ఉండేటువంటి లిమిటేషన్ ను బేస్ చేసుకొని మనం డైరెక్ట్ గా దేన్ని యూజ్ చేసుకుంటామండి అంటే ఇక్కడ varchar2 అనేటువంటి డేటా టైప్ ని యూజ్ చేస్తూ ఉంటాం అండ్ varchar2 యూజ్ చేయడం వల్ల మనకేంటి అడ్వాంటేజ్ అంటే varchar2 కెన్ యాక్సెప్ట్ ద క్యారెక్టర్ వాల్యూ అండ్ ఆల్సో న్యూమరికల్ వాల్యూ అండ్ బోత్ అనేటువంటి దాన్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది అండ్ అన్యూజ్డ్ మెమరీ అనేటువంటి దాన్ని ఏం చేస్తుంది ఇట్ రిటర్న్స్ టు ద హార్డ్ డిస్క్ బట్ ఇక్కడ ఏం చేస్తుంది అన్యూజ్డ్ మెమరీ క్యారెక్టర్ అనేటువంటిది అన్యూజ్డ్ మెమరీ అనేటువంటి దాన్ని రిజర్వ్ చేసుకుంటుంది అంటే మెమరీ అనేటువంటిది ఇక్కడ వేస్ట్ అవుతుంది కాబట్టి మనం రియల్ టైంలో కానీ లేదంటే మన నెక్స్ట్ రెగ్యులర్ సెషన్ లో ఏ డేటా టైప్ ని యూజ్ చేస్తున్నాం క్యారెక్టర్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అండ్ నెంబర్ డేటా టైప్ అండ్ జస్ట్ న్యూమరికల్ వాల్యూ అనేటువంటి దాన్ని స్టోర్ చేయడం కోసం అండ్ ఈ న్యూమరికల్ లో మనం డైరెక్ట్ అంటే వితౌట్ డెసిమల్ వాల్యూస్ అండ్ విత్ డెసిమల్ వాల్యూస్ అండ్ ఇంటీజర్ వాల్యూస్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ బోత్ అనేటువంటి వాటిని ఓకేనా యాక్సెప్ట్ చేయడం కోసం స్టోర్ చేయడం కోసం ఇక్కడ డైరెక్ట్ ఏంటండి అంటే నంబర్ డేటా టైప్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం అండ్ దీంట్లో ఒకవేళ ఇక్కడ ఎటువంటి ప్రెసిషన్ స్కేల్ అనేటువంటిది లేదు అన్నప్పుడు మాక్సిమం 36 డిజిట్ నెంబర్ అనేటువంటి దాన్ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తున్నాం అండ్ ఇక్కడ varchar2 అనేటువంటిది మాక్సిమం ఆఫ్ 2000 క్యారెక్టర్స్ ను ఎంటర్ చేయొచ్చు బట్ క్యారెక్టర్ డేటా టైప్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ 255 క్యారెక్టర్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ డేటా టైప్ అండ్ దట్ మీన్స్ డేట్ ఫార్మాట్ లో డేటా అనేటువంటి దాన్ని డేట్ అండ్ టైం ఫార్మాట్ లో డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే డేట్ ఫార్మాట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ DDMMYY అనేటువంటిది డేట్ ఫార్మాట్ అంటే దట్ మీన్స్ డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం రైట్ వాట్ అండి డేట్ మంత్ ఇయర్ అంటే దట్ మీన్స్ టుడేస్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ అండ్ దిస్ మంత్ నేమ్ అండ్ దిస్ ఇయర్ అనేటువంటిది ఇక్కడ ఈ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుంది అండ్ లాంగ్ డేటా టైప్ అనేటువంటిది మాక్సిమం ఏంటండి అంటే
2 GB ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి. ఒక ఫీల్డ్‌లో, ఒక కాలంలో అప్ టు 2 GB ఆఫ్ డేటాను స్టోర్ చేయడం కోసం ఇక్కడ దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే లాంగ్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ రా డేటా టైప్. రా డేటా టైప్ మీన్స్ డేటా ఇన్ ఇమేజ్ ఫార్మాట్. ఇమేజ్ ఫార్మాట్‌లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయడం కోసం, లేదంటే ఫోటోస్ అనేటువంటి వాటిని స్టోర్ చేయడం కోసం మనం రా డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ఓకే డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్. సో రైట్, ఇన్ దిస్ వీడియో we discussed about data types and నెక్స్ట్ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అండ్ దానికోసం ఆల్రెడీ బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియో ఓకేనా ఐ డిస్ప్లేడ్ ద వెబ్సైట్ అండ్ గో త్రూ దట్ వెబ్సైట్ అండ్ ఎన్రోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రైట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SQL. సో SQL న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని నెక్స్ట్ మంత్ మనం లాంచ్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. సో కీప్ జాయిన్ విత్ దట్ బ్యాచ్. అండ్ సో మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ SQL అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ SQL అండ్ ఈ SQL లో మనం ఏం సబ్జెక్టును కవర్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ SQL అనేటువంటిది ఏమని చెప్తున్నామండి అంటే SQL abbreviated as a structured query language, and this SQL is used to manage the రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. రిలేషనల్ రిలేషనల్ డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ SQL is used to manage the రిలేషనల్ డేటాబేస్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ అ డేటాబేస్, వాట్ ఈస్ డేటాబేస్, సో నెక్స్ట్ వాట్ ఈస్ రిలేషనల్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ DBMS అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో అసలు SQL అనేటువంటిది ఎందుకు అని చెప్తున్నాం? టు మెయింటైన్ ద రిలేషనల్ డేటాబేస్. సో రిలేషనల్ డేటాబేస్ కంటే ముందు మనం దేని గురించి మాట్లాడదామండి అంటే డేటాబేస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ డేటాబేస్? డేటాబేస్ మీన్స్ వాట్? Database is nothing but a organized collection of data. Database is an organized collection of data. Organized collection of data అని చెప్తున్నాం. డేటాబేస్ అనేటువంటి దాన్ని ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటాగా తీసుకుంటున్నాం. మరి ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ వాట్? దట్ మీన్స్ organized means some operations are happened on data. డేటా మీద some operations అనేటువంటి వాటిని అప్లై చేస్తున్నాం. అండ్ some collection of data stored one area, that area is called a database. The huge amount of data stored in one area in your system or లేదంటే in your server or whatever it may be, that area is called a database. మరి డేటాబేస్ అనేటువంటిది ఏంటి అండి అంటే టు స్టోర్ ద డేటా, స్టోరింగ్ ద డేటా. వై వీ నీడ్ టు స్టోర్ ద డేటా? అసలు డేటా అనేటువంటి దాన్ని ఎందుకు స్టోర్ చేసుకోవాలి? డేటా అనేటువంటి దాన్ని ఎందుకు స్టోర్ చేసుకోవాలి? టు అనలైజ్ ద బిజినెస్ అని చెప్తున్నాం. అనాలసిస్ ఆఫ్ ది బిజినెస్ ను అనాలసిస్ చేయడం కోసం. అంటే మరి డేటాను యూజ్ చేసి బిజినెస్ ని ఎట్లా అనాలసిస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ కాలేజ్. నాకు ఒక కాలేజ్ అనేటువంటిది ఉంది. మరి ఈ కాలేజ్ అనేటువంటి దాన్ని నేను ఏం చేయాలి?
మేనేజ్ చేస్తున్నా, మెయింటైన్ చేస్తున్నా. మెయింటైన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తున్నా. మరి మెయింటైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్ట్స్ ఏంటి? అండ్ ఎట్ ప్రెజెంట్‌గా రిజల్ట్స్ ఏంటి? అనేటువంటిది ఇది లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ ఇది ప్రెజెంట్ ఇయర్ రిజల్ట్స్. అంటే నాకు డేటా అనేటువంటిది నా డేటాబేస్‌లో ఇది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? 2022 రిజల్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ 2023 రిజల్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో, మరి ఇప్పుడిక్కడ నాకు ఈ అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్ అనేటువంటిది నేను దేనితోటి కంపేర్ చేస్తున్నా? లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ తోటి కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేసినప్పుడు ఏమైతుంది నాకు? ఈ ఇయర్ అనేటువంటిది ఏమైంది? రిజల్ట్స్ అనేటువంటివి డిక్రీజ్ అయినయి అనేటువంటిది తెలిసిపోతుంది. అంటే నేను ఈ ఇయర్ డేటా అనేటువంటిది అంటే ఈ డేటాను బేస్ చేసుకొని నీవు ఏం చేస్తున్నామండి అంటే రిపోర్ట్స్ అనేటువంటి వాటిని జనరేట్ చేస్తున్నాం. రిపోర్ట్స్‌ను ఓకేనా? రిపోర్ట్స్‌ను జనరేట్ చేస్తున్నాం. టు జనరేట్ ద రిపోర్ట్స్ బై యూజింగ్ డేటా. డేటాను యూజ్ చేసి రిపోర్ట్స్‌ని జనరేట్ చేస్తున్నాం. ఈ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామండి అంటే బిజినెస్ అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేస్తున్నాం. అంటే డేటాబేస్‌లో డేటా ఎందుకు స్టోర్ చేయాలి? టు అనలైజ్ ద బిజినెస్. బిజినెస్ అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేయడం కోసం. మరి బిజినెస్‌ను అనాలిసిస్ చేయడం కోసం డేటాను మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాం. సో, దాన్నే ఇక్కడ ఏమంటున్నాం? టు మెయింటైన్ ద హిస్టరీ ఆఫ్ ది బిజినెస్. ఒక బిజినెస్ యొక్క హిస్టరీని మెయింటైన్ చేయాలి. ఆ హిస్టరీని బేస్ చేసుకొని నీవేం చేస్తున్నావు? ఓకేనా? ఆ రిపోర్ట్స్ అనేటువంటి వాటిని జనరేట్ చేస్తున్నావు. ఈ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని నీవేం చేస్తున్నావు? బిజినెస్ అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేస్తున్నావు. మరి చూడండి ఇప్పుడిక్కడ ఈ 2 డేటా అనేటువంటిది ఈ బోత్ 2022, 2023 మరి 2022లో ఏమైంది రిజల్ట్స్ అనేటువంటివి హైగా ఉన్నాయని చెప్తున్నాం. అంటే మరి ఇది హైగా ఉన్నాయని ఎప్పుడు చెప్తున్నావు? నీ దగ్గర 2022 రిజల్ట్స్ అనేటువంటివి స్టోర్ అయితేనే గదండీ మనం చెప్పగలుగుతాం. సో, స్టోర్ అయితేనే చెప్పగలుగుతాం అని జెప్తున్నాం. అండ్ ఆ డేటాను ప్రెజెంట్ డేటా తోటి కంపేర్ జేస్తున్నాం. ప్రెజెంట్ రిజల్ట్స్ తోటి కంపేర్ జేస్తున్నాం. కంపేర్ జేసినప్పుడు ఏమైంది ప్రెజెంట్ రిజల్ట్స్ అనేటువంటివి ఇక్కడ తగ్గినది అంటే రిజల్ట్స్ ఆర్ డిక్రీజ్డ్ అనేటువంటిది ఇక్కడ మనకొక రిపోర్ట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఒక బిజినెస్ అనాలిసిస్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. మరి ఈ అనాలిసిస్‌ని బేస్ జేసుకొని 2024లో వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ వి నీడ్ టు టేక్ టు ఓకేనా? ఇంక్రీజ్ ద రిజల్ట్స్. 2024లో ఓకేనా? రిజల్ట్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వాలంటే ఏ డెసిషన్స్ తీసుకోవాలి అనేటువంటిది ఓకేనా? కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే డెసిషన్ మేకింగ్ అనేటువంటిది కూడా ఇక్కడ డిపెండ్స్ ఆన్ డేటా. కాబట్టి డేటా అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, దట్ కైండ్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నామంటే ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం. డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. మరి ఈ డేటాబేస్ అనేటువంటిది లేదు. ఈ హిస్టరీ అనేటువంటిది లేదు. నీ దగ్గర హిస్టరీ అనేటువంటిదే లేదు. ఓకేనా? హిస్టరీని ఓకే. హిస్టరీని మెయింటైన్ చేయట్లేదు. అంటే ఒక్కసారి అస్యూమ్ థట్ దేర్ ఈస్ నో డేటా. ఇఫ్ దేర్ ఈస్ ఇఫ్ దేర్ ఈస్ నో డేటా ఇఫ్ దేర్ ఈస్ నో డేటా, దేర్ ఈస్ నో బిజినెస్. అస్యూమ్ థట్. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి దీన్నే కంపేర్ చేయండి. 2022 రిజల్ట్స్ లేవు అంటే మనకేమైతుంది 2022 రిజల్ట్స్ లేవు. 2022 డేటా అనేటువంటిదే లేదు. మరి 2023ని ఎవరితోటి నీవు కంపేర్ చేస్తావు? ఎట్లా కంపేర్ చేస్తావు? ఎటువంటి డెసిషన్ తీసుకుంటావు నెక్స్ట్? అంటే దేర్ ఈస్ నో డేటా మీన్స్ దేర్ ఈస్ నో బిజినెస్. దేర్ ఈస్ నో బిజినెస్ మీన్స్ దేర్ ఈస్ నో రెవెన్యూ. దేర్ ఈస్ నో రెవెన్యూ మీన్స్ దేర్ ఈస్ నో ప్రాఫిట్స్ అండ్ నథింగ్. డేటా అనేటువంటిది లేకపోతే మనం అసలు ఓకేనా? ఏ బిజినెస్‌ను ఇమాజిన్ చేసుకోవడానికి ఓకేనా? స్కోప్ లేదు.
సో దట్ డేటాను ఎక్కడ స్టోర్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం. మరి ఈ డేటాబేస్‌ను మెయింటైన్ చేయడం కోసమే మనం ఒక లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆ లాంగ్వేజ్‌నే ఇక్కడ ఏమని చెప్తున్నాం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. రైట్? సో ఇది డేటాబేస్ అనేటువంటిది. డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ ఓకేనా ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. మరి ఈ డేటాను ఎందుకు స్టోర్ చేయాలి అంటే టు మెయింటైన్ ద హిస్టరీ. హిస్టరీ నుంచి నీకేమైతుంది టు జనరేట్ ద రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ నుంచి ఏమైతుంది ఓకేనా బిజినెస్ అనేటువంటిది అనాలసిస్ జరుగుతుంది. అనాలసిస్. ఈ అనాలసిస్ నుంచి నీవేం చేస్తున్నావు ఓకేనా డెసిషన్స్ అనేటువంటి వాటిని తీసుకుంటున్నాం. డెసిషన్ మేకింగ్ పర్పస్ ఓకేనా డేటా అనేటువంటి దాన్ని అనాలసిస్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అండ్ మరి ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని ఓకేనా డేటా అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ ఓకేనా సమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ మెయింటైన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ size of the database. Size of the database may be any size. Any size. Database size may be any size and complexity. ఏ సైజులో అయినా నీకు డేటాబేస్ అనేటువంటిది అవైలబుల్ గా ఉండొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, డిపెండ్స్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్ ఏం చేస్తున్నామండి అంటే డేటాబేస్ అనేటువంటిది సైజ్ అనేటువంటిది ఏ సైజ్ అయినా తీసుకుంటున్నాం. I have a only supermarket. Just I'm using small scale database. లేదు I have a some ఏంటండి అంటే మల్టీ స్టోర్స్ ఆర్ దేర్. మల్టీ స్టోర్స్ ఆర్ దేర్. మరి మల్టీ స్టోర్స్ అన్నప్పుడు ఏం చేస్తున్నాం హ్యూజ్ డేటాబేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. హ్యూజ్ డేటాబేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే డేటాబేస్ అనేటువంటిది సైజ్‌ను మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేకపోతున్నాం. అంటే డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ సింపుల్‌గా. సమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ యూజింగ్ ఓకేనా స్మాల్ స్కేల్ డేటాబేస్ అండ్ సమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ యూజింగ్ లార్జ్ డేటాబేస్. లార్జ్ డేటాబేస్. మరి ఆ లార్జ్ డేటాబేస్ అనేటువంటిది ఏమని చెప్తున్నామండి అంటే ఇట్ మే బి ఓకేనా సర్వర్స్ ఆర్ ఇట్ మే బి టెరాబైట్స్ ఓకేనా సో టెరాబైట్స్ లో సర్వర్స్ లో డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు ఎవరు లార్జ్ డేటాబేస్. ఏ లార్జ్ కార్పొరేషన్ అండ్ కంపెనీస్ మెయింటైన్ ఏ లార్జ్ డేటాబేస్ కన్సిస్టింగ్ ఆఫ్ సర్వర్స్ టెరాబైట్స్ ఆఫ్ డేటా ఆన్ లార్జ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మరి ఈ డేటా అంతా ఎందుకు అని చెప్తున్నాం చూడండి ఇక్కడ ఓకేనా దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాట్ పర్పస్ అండి డెసిషన్ మేకింగ్. అంటే మనం యూజ్ చేస్తున్నటువంటి స్టోర్ చేస్తున్నటువంటి ఈ డేటాని యూజ్ చేసి నీవు ఏం చేయొచ్చు అని చెప్తున్నా ఈ హిస్టరీని బేస్ చేసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నావు. ఈ రిపోర్ట్స్ నుంచి నువ్వేం చేస్తున్నావండి అంటే డెసిషన్ మేకింగ్స్ డెసిషన్స్ అనేటువంటి వాటిని తీసుకుంటున్నాం. ఫర్ దిస్ పర్పస్ వీఆర్ యూజింగ్ డేటా బేస్. మరి ఈ డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఇట్ మే బి ఎనీ ఫార్మాట్. ఇట్ మే బి ఎనీ ఫార్మాట్. సో అంటే దట్ మీన్స్ ఓకేనా సో ఇట్ ఇన్క్లూడ్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ డేటా. టెక్స్ట్ డేటా అనేటువంటిది ఉండొచ్చు. టెక్స్ట్ ఫార్మాట్ లో డేటా అనేటువంటిది ఉంటుంది. టెక్స్ట్ ఫార్మాట్ లో డేటా అనేటువంటిది ఉంటుంది. టెక్స్ట్ ఫార్మాట్ అండ్ నెక్స్ట్ సమ్ న్యూమరిక్ డేటా అనేటువంటిది ఉంటుంది. న్యూమరిక్ డేటా టెక్స్ట్ డేటా డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాయిస్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమని చెప్తున్నాం వీడియోస్. సో ఇట్లా మనకు డేటా అనేటువంటి దాన్ని ఏ ఫార్మాట్ లోనైనా కూడా మనం డేటాబేస్ లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నాం. రైట్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ సో డేటా అనేటువంటిది ఏంటి డేటా జస్ట్ డేటా అనేటువంటిది
ఇట్స్ ఎ రా ఫ్యాక్ట్ అని చెప్తున్నాం. ఈ రా ఫ్యాక్ట్ అనేటువంటిది రా ఫ్యాక్ట్ ఆర్ లేదంటే రా మెటీరియల్ అని చెప్తున్నాం. ఈ రా మెటీరియల్‌ను మనం ఏం చేస్తున్నామండి అంటే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌లోకి కన్వర్ట్ చేసుకొని డేటాబేస్‌లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. రైట్? ఓకేనా? డేటాబేస్‌లో డేటా అనేటువంటిది ఏంటి? ఫస్ట్ ఒరిజినల్‌గా డేటా అనేటువంటిది ఇట్స్ ఎ రా మెటీరియల్, రా ఫార్మ్. ఆ రా ఫార్మ్ అనేటువంటి దాన్ని ఏం చేస్తున్నామండి అంటే ఇన్ఫర్మేషన్‌లోకి కన్వర్ట్ చేసుకొని ఒక డ్రైవ్‌లో ఓకేనా? ఇన్ఫర్మేషన్‌లోకి కన్వర్ట్ చేసుకొని డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ స్టోర్ చేసుకుంటున్నటువంటి డేటాను దేనికోసం యూజ్ చేస్తున్నామండి అంటే టు జనరేట్ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ జనరేట్ చేయడం కోసం అండ్ ఆ రిపోర్ట్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం డెసిషన్స్ అనేటువంటి వాటిని తీసుకుంటున్నాం. డెసిషన్ మేకింగ్ పర్పస్ ఈ డేటాబేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం అని చెప్తున్నాం. రైట్? అండ్ నెక్స్ట్ ఇంకా అసలు ఈ డేటాబేస్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది? డేటాబేస్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఓకేనా? డెవలప్డ్ ఇన్ ఎప్పుడండి అంటే 1960స్ అని చెప్తున్నాం. సింపుల్‌గా హిస్టరీ, హిస్టరీ ఆఫ్ డేటాబేస్. హిస్టరీ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే 1960స్‌లో స్టార్ట్ అయింది అని చెప్తున్నాం. హిస్టరీ ఆఫ్ డేటాబేస్ 1960స్ అని చెప్తున్నాం. 1960స్. ఫస్ట్ ఏ డేటాబేస్ అండి అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఓకేనా? డేటాబేస్ హిస్టరీ అనేటువంటిది స్టార్టెడ్ ఇన్ ద 1960స్. దట్ డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్తున్నాం? సో ఐడిఎస్ ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్. ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్ అనేటువంటి కాన్సెప్ట్ నో ఫస్ట్ డేటాబేస్ అని చెప్తున్నాం. ఫస్ట్ డేటాబేస్. మరి ఈ ఫస్ట్ డేటాబేస్ ఎవరు స్టార్ట్ చేసిర్రు? హూ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ డేటాబేస్? హూ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ డేటాబేస్? ఓకేనా? హూ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ డేటాబేస్ అంటే ఏం చెప్తున్నాం? చార్లెస్ బచ్‌మ్యాన్. చార్లెస్ బచ్‌మ్యాన్ అనేటువంటి పర్సన్ స్టార్టెడ్ ద ఓకేనా? ఫస్ట్ డేటాబేస్. దట్ డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్ అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ఎర్లీ 1960స్ అని చెప్తున్నాం. 1960స్‌లో ఈ డేటాబేస్ హిస్టరీ అనేటువంటిది స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఓకేనా? బై యూజింగ్ డిఫరెంట్ ఏంటండి హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ అండ్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తూ డేటాబేస్ అనేటువంటి దాన్ని ఓకేనా? అడ్వాన్స్‌డ్ లెవెల్‌లోకి ఓకేనా? డెవలప్ చేసిండ్రు అని చెప్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఎస్‌క్యూఎల్ అనేటువంటిది ప్రెజెంట్‌గా అంటే ఏంటండి అంటే ఎస్‌క్యూఎల్‌లో ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్ అనేటువంటిది 19 ఆహ్, 2000 2019లో రిలీజ్ చేసిర్రు. 2019లో లేటెస్ట్ వెర్షన్ అనేటువంటిది ఎస్‌క్యూఎల్‌లో లేటెస్ట్ వెర్షన్ 2019లో రిలీజ్ చేసిర్రు. సో, ప్రెజెంట్‌గా మనం యూజ్ చేసేటువంటి ఎస్‌క్యూఎల్ గాని అండ్ ఈ వెర్షన్‌ని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ప్రెజెంట్ వెర్షన్ ఆఫ్ ది ఎస్‌క్యూఎల్. రైట్? ISO స్టాండర్డ్ రీసెంట్ వెర్షన్ దిస్ వన్. ఓకే. సో, ఇది జస్ట్ హిస్టరీ అనేటువంటి కాన్సెప్ట్. నెక్స్టు మరిక్కడ ఈ డేటాబేస్, డేటాబేస్ అండ్ ఈ డేటాబేస్‌ను మేనేజ్ చేసేటువంటి సిస్టమ్‌నే ఇక్కడ ఏమని చెప్తున్నాం? డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. సో, మరి డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మీన్స్ ఓకేనా? డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. సో, మరి డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేటువంటిది ఏంటండి అంటే టు మేనేజ్ ద డేటాబేస్. ఈ డేటాబేస్‌ను మేనేజ్ చేసేటువంటి ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌నే ఏమని చెప్తున్నామండి అంటే డీబీఎంఎస్ అని చెప్తున్నాం. డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. సాఫ్ట్‌వేర్ సిస్టమ్. సాఫ్ట్‌వేర్ సిస్టమ్. అంటే దట్ మీన్స్ to create, to modify, to retrieve, to delete, all kind of operations. ఈ ఆల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్
మేనేజ్ చేసేటువంటి ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్, సిస్టమేటిక్ వేనే ఏమని చెప్తున్నామండి అంటే డిబిఎంఎస్ అని చెప్తున్నాం. డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మరి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం, డేటాను మాడిఫై చేయడం కోసం అండ్ నెక్స్ట్ సమ్ సెక్యూరిటీస్ అనేటువంటి వాటిని మెయింటైన్ చేయడం కోసం డిబిఎంఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో బ్యాకప్ అండ్ రికవరీ పర్పస్ కూడా మనం ఏమి యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ డేటాబేస్ అనేటువంటి డిబిఎంఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. డిబిఎంఎస్ డిబిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్ ద డేటాబేస్. డేటాబేస్ను మేనేజ్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ను మనం ఏం చెప్తున్నామండి అంటే రైట్ డిబిఎంఎస్ అని చెప్తున్నాం. డిబిఎంఎస్ మరి ఈ డిబిఎంఎస్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం క్రియేట్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మన డిబిఎంఎస్ అనేటువంటిది సాఫ్ట్వేర్ అప్లికేషన్. మరి వాట్ అబౌట్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అనేటువంటిది స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం డేటాబేస్ను మేనేజ్ చేస్తున్నాం. ఈ మేనేజ్ చేసేటువంటి ఈ సిస్టమ్ని ఇక్కడ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. మేనేజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ నేమో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం ఓకేనా ఒక డేటాబేస్ను మేనేజ్ చేస్తున్నాం. ఆ మేనేజ్మెంట్నే డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే దీంట్లో మనం ఏ ఆపరేషన్స్ చేస్తాం క్రియేటింగ్ ఆపరేషన్, మాడిఫైయింగ్ అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అండ్ బ్యాకప్ అనేటువంటి తీసుకోవడం. అంటే ఇన్ కేస్ ఆఫ్ డేటా అనేటువంటిది డెలీట్ అయితే ఆ డేటాకు ఏంటండి ఆల్టర్నేట్ స్టోరేజ్ అనేటువంటి దాన్ని తీసుకోవడం, దాన్నే బ్యాకప్ అండ్ రికవరీ అని చెప్తున్నాం. సో ఈ ఆపరేషన్స్ అన్నిట్లను మనం ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ డిబిఎంఎస్ అని చెప్తున్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఆర్డిబిఎంఎస్ అని చెప్తాం. ఆర్డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి వాట్ ఈస్ ఆర్డిబిఎంఎస్ అంటే డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలేషన్స్. డేటా అనేటువంటిది రిలేషన్స్ గా ఉంటే అంటే టేబుల్ గా ఉంటే టేబుల్స్ లో ఉంటే ఓకేనా. ఆర్డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సేమ్ ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ బట్ ఇక్కడ డేటా అనేటువంటిది ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ లో మాత్రమే రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమని చెప్పాలి ఆర్డిబిఎంఎస్ అని చెప్పాలి. ఆర్డిబిఎంఎస్. సో ఈ ఆర్డిబిఎంఎస్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం మరి ఈ ఆర్డిబిఎంఎస్ అంటే దట్ మీన్స్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. సో దోస్ ఆర్ బేసికలీ ఏ ప్రోగ్రామ్ దట్ అలోస్ టు క్రియేట్ టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం అండ్ నెక్స్ట్ సమ్ సెక్యూరిటీస్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తాం. సో ఇదంతా కాన్సెప్ట్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్ అని చెప్తున్నాం. అంటే టేబుల్లో ఉండేటువంటి డేటాను, టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్తున్నామండి అంటే టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తున్నాం. అంటే డేటా అనేటువంటిది ఈ ఫార్మాట్లనే మెయింటైన్ చేస్తే దాన్ని ఏమని చెప్పాలి రిలేషనల్ డేటాబేస్ అని చెప్తాం. రిలేషనల్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని చెప్తున్నాం. టేబుల్స్ లో డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమని చెప్పాలి రిలేషనల్ డేటాబేస్ అని చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ ఒక స్టూడెంట్ టేబుల్ గా తీసుకుంటున్నాం. స్టూడెంట్ టేబుల్ అని చెప్తున్నాం. మరి ఈ స్టూడెంట్ టేబుల్లో ఏం చేస్తున్నాం అంటే ఓకేనా స్టూడెంట్ ఐడి, ఎస్ఐడి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా సేమ్ కాన్సెప్ట్ అనేటువంటి తీసుకున్నాం. ఎస్ నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ లైక్ దిస్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఇప్పుడు ఏంటండి అంటే దీంట్లో డేటా అనేటువంటిది లైక్ దిస్ 101 అండ్ ఎస్ నేమ్ ఈజ్ కాల్డ్ ఏదో ఒక నేమ్ రైట్ లైక్ దిస్ అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్
whatever it may be, like this. And next 102 అనేటువంటి person student, and the name is like Vani, and next age of the Vani is 24, and next okay, and next Ramu is a student, not student ID 103, and next Ramu is a student, Ramu, and his age is okay, 22, whatever it may be. సో ఇప్పుడు ఇక్కడ డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేసినాం, టేబుల్ ఫార్మాట్ లో డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేసినాం. సో ఈ టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి ఇక్కడ దీన్ని ఏమని చెప్తున్నాం, ఓకేనా, వీటిని రికార్డ్ ఆర్ లేదంటే రోస్ గా చెప్పుకుంటున్నాం. హారిజెంటల్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ రికార్డ్స్ ఆర్ లేదంటే రోస్ అని చెప్తున్నాం. దిస్ వర్టికల్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ కాలమ్స్ గా చెప్పుకుంటున్నాం, ఫీల్డ్స్ గా చెప్తున్నాం, ఫీల్డ్స్ అని కూడా చెప్తున్నాం, ఫీల్డ్స్ ఆర్ లేదంటే కాలమ్స్ అని చెప్తున్నాం. సో డేటా అనేటువంటిది ఈ టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడాన్ని ఏమని చెప్తున్నామండి అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్. సో హారిజంటల్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ రికార్డ్స్ ఆర్ లేదంటే వీటిని టుపుల్స్ అని కూడా చెప్తాం, రోస్ అని చెప్తున్నాం, రోస్. అండ్ కాలమ్స్, కాలమ్స్, సో వీటినే ఫీల్డ్స్ అని కూడా చెప్తున్నాం, ఫీల్డ్స్ ఆర్ లేదంటే డొమైన్స్ అని కూడా చెప్తుంటాం, డొమైన్స్. ఇది టేబుల్ అనేటువంటిది, అండ్ ఈ టేబుల్లో డేటా అనేటువంటిది రిప్రజెంటేషన్ గా తీసుకుంటున్నాం, డేటాను రిప్రజెంట్ చేస్తున్నాం, రైట్. అండ్ మరి ఈ టేబుల్ ను ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ టేబుల్ ను మెయింటైన్ చేయడం కోసం, ఈ టేబుల్ ను మెయింటైన్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే వన్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆ లాంగ్వేజ్ నే ఏమని చెప్తున్నామండి అంటే SQL అని చెప్తున్నాం, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో దేనండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ ను మేనేజ్ చేయడం కోసం, అంటే డేటా అనేటువంటి దాన్ని ఒక టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడం కోసం, ఆ టేబుల్లో డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయడం కోసం, టేబుల్లో ఉండేటువంటి డేటాను అప్డేట్ చేయడం కోసం, టేబుల్లో ఉండేటువంటి డేటాను ఓకేనా డిలీట్ చేయడం కోసం మనకంటూ ఒక లాంగ్వేజ్ అనేటువంటిది కావాలి. ఆ లాంగ్వేజ్ ని ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అంటే ఒక్కొక్క అప్లికేషన్ అనేటువంటిది డిఫైన్ చేయడం కోసం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో సో లైక్ సి అనేటువంటిది వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ some different application creation purpose, and C++ is a programming language that is used to okay na develop some applications, and Java and Python etc etc. ఇక్కడ ఈ SQL అనేటువంటి లాంగ్వేజ్ ని యూజ్ చేసి, ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడం కోసం SQL అనేటువంటి ఒక సబ్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం అని చెప్తున్నాం, ఓకేనా. SQL అనేటువంటి ఒక సబ్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తున్నాం. సో మరి ఈ SQL ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ గా తీసుకుంటున్నాం, కాలమ్స్ గా తీసుకుంటున్నాం. సో అంటే నీ డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఈ టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడం కోసం SQL అనేటువంటి ఒక సబ్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఈ SQL అనేటువంటిది నీకు డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉంటుందా అంటే నీ ఒరాకిల్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేస్తే నీకేం జనరేట్ అవుతుంది, SQL అనేటువంటిది జనరేట్ అవుతుంది, ఒక లాంగ్వేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ లాంగ్వేజ్ ని యూజ్ చేసి నీవేం చేస్తున్నావు, డేటాబేస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నావు, ఆ డేటాబేస్ ను మేనేజ్ చేస్తున్నావు. మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేషన్స్, అప్డేషన్స్ అండ్ డెలీషన్స్ అండ్ రిట్రైవింగ్ ఆఫ్ డేటా అనేటువంటిది రిట్రైవ్ చేయడం, వీటన్నిటిని కలిపి మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా.
సో ఏ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తున్నాం? ఎస్క్యూఎల్ అనేటువంటి లాంగ్వేజ్ ని యూజ్ చేసి ఈ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని చేస్తున్నాం. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ఓకేనా వాట్ ఎగ్జాక్ట్లీ డేటాబేస్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డిబిఎంఎస్ ఆర్ డిబిఎంఎస్ అండ్ వీటిని మేనేజ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఏంటండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? ఎస్క్యూఎల్. సో మన అవర్ రెగ్యులర్ కాన్సెప్ట్ ఈజ్ ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో ఇదండి ఎస్క్యూఎల్ గురించి కానీ అండ్ డిబిఎంఎస్ అండ్ నెక్స్ట్ ఆర్డిబిఎంఎస్ అండ్ డేటాబేస్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే డేటా టైప్స్ ఏంటి అండ్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తూ నెక్స్ట్ ఒక టేబుల్ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఆ టేబుల్లోకి డేటా అనేటువంటిది ఎట్లా ఎంటర్ చేయాలి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో ఇది ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ డిబిఎంఎస్ ఆర్డిబిఎంఎస్ ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్, రైట్? సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామండి అంటే నెక్స్ట్ మంత్ ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఈ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మండే టు సాటర్డే క్లాసెస్ అనేటువంటి ఉంటాయి అండ్ ఎవ్రీడే ఓకేనా 2 అవర్స్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 అవర్స్ క్లాస్లో మనం ఓకేనా కంటెంట్తో పాటు అండ్ నెక్స్ట్ మీ డౌట్స్ అనేటువంటి వాటిని కూడా క్లారిఫై చేస్తూ ఉంటాం అండ్ మీకు డైలీ టాస్క్ అనేటువంటిది ఉంటుంది అండ్ వీక్లీ టాస్క్ అనేటువంటిది ఉంటుంది అండ్ ఫైనల్గా బ్యాచ్ అనేటువంటిది కంప్లీషన్ టైంలో సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటివి ఎట్లా ఉంటాయి అండ్ సమ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఎట్లా కండక్ట్ చేస్తాం అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం, రైట్? సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్. సో నెక్స్ట్ మంత్ మనం ఎస్క్యూఎల్ అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్ కోసం ఇక్కడ ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసినాం. సో ఈ వెబ్సైట్ వచ్చేసి pythonlife.in oracle.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ వెబ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. In this web page, it having all the details of this batch. ఓకేనా, SQL అనేటువంటి బ్యాచ్ గురించి. సో ఇక్కడ మీకు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది, రైట్? సో ఇక్కడ డెమో క్లాస్ అనేటువంటి దాన్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ సో కోర్సు డీటెయిల్స్ అనేటువంటివి అండ్ నెక్స్ట్ ఇక్కడ సిలబస్ కోర్సు సిలబస్ ఏముంది అనేటువంటిది ఓకేనా ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్. దీని అంతటిని మీరు చెక్ చేసుకున్న తర్వాతనే ఓకేనా ఇక్కడ మీకు ఎన్రోల్ అనేటువంటి ఆప్షన్ ఈజ్ దేర్. ఈ ఆప్షన్ ని యూజ్ చేస్తూ ఈ బటన్ ని యూజ్ చేస్తూ మీ డీటెయిల్స్ అనేటువంటి వాటిని కోర్సుకు ఎన్రోల్ చేసుకోండి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ SQL course details, right? In this video again we are discussing about some information like how to create a table అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. In our previous videos we discussed about what is SQL exactly and what is the importance of SQL and next what is database and what is DBMS and what is RDBMS and next what are the data types in SQL and next what are the operators in SQL
అనేటువంటి కాన్సెప్ట్స్ ను డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ in this video we are going to discuss about how to create a table in SQL. Right? How to create table in SQL. Creating table in SQL. Right? టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నాం సింపుల్ గా. ఓకే, ఇక్కడ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ మోర్ కన్స్ట్రైంట్స్ అనేటువంటివి ఏవి లేకుండా వెరీ సింపుల్ గా టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి అనేటువంటి దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నా. రైట్? సో ఫర్ దిస్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ వన్ కమాండ్. దట్ కమాండ్ ఈజ్ కాల్డ్ క్రియేట్ కమాండ్. క్రియేట్ అనేటువంటి ఒక కమాండ్ ని యూజ్ చేస్తున్నా. క్రియేట్ దేన్ని క్రియేట్ చేస్తున్నాం? ఇక్కడ టేబుల్ ను క్రియేట్ చేస్తున్నాం. టేబుల్ ను క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా, క్రియేట్ టేబుల్ అనేటువంటి స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు create a new table in your SQL. Create table command is used to create a new table in your SQL. సో మరి ఈ క్రియేట్ టేబుల్ కోసం ఒక సింటాక్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఆ సింటాక్స్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది? సో ఏంటండి, క్రియేట్ టేబుల్ అనేటువంటిది ఇక్కడ కీవర్డ్ గా యూజ్ చేస్తున్నాం. అండ్ టేబుల్ నేమ్ అండ్ నెక్స్ట్ కాలమ్స్ లిస్ట్. అంటే వాట్ కాలమ్స్ యు వాంట్ టు క్రియేట్. కాలమ్ 1 అండ్ data type of the column and size of the column. Okay, size of the column. And next column 2, second column 2, and column 2 data type, right? And size of the column, size, and dash. And finally close the brace and use semicolon and enter button. So then table will created. This is syntax. How to create a table అనేటువంటి దాని కోసం వెరీ సింపుల్ సింటాక్స్. ఓకే, సో ఈ సింటాక్స్ లో ఏమి యూజ్ చేస్తున్నాం చూడండి, క్రియేట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. మరి వాట్ వీఆర్ క్రియేటింగ్ హియర్ అంటే టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేటింగ్ టేబుల్ create a table and name of the table name and next some columns list, column 1 and data type and size of the column. ఓకేనా, ఈ కాలం అనేటువంటిది ఎన్ని క్యారెక్టర్స్ ను అండ్ ఎంత డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేసుకోవాలి. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ది కాలం, అంటే ఆ డేటా ఏ టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ డేటాను మనం ఎంటర్ చేయాలి, అండ్ దాని సైజ్ ఏంటి, అండ్ కాలం 2 అండ్ ఆ కాలం 2 డేటా టైప్ ఏంటి, దాని సైజ్ ఏంటి. ఇట్లా నువ్వు ఏం చేస్తున్నామండి అంటే n నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని యూజ్ చేసి ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. రైట్? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాం, అండ్ ప్రాక్టికల్ గా హౌ టు క్రియేట్ దిస్ వన్, అండ్ ప్రాక్టికల్లీ హౌ టు క్రియేట్ దిస్ వన్. టేబుల్ అనేటువంటిది ప్రాక్టికల్ గా ఎట్లా క్రియేట్ చేస్తున్నాం అనేటువంటిది. రైట్? సో
ఓకే. సో దిస్ ఈజ్ యువర్ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్. మీరు ఎస్క్యూఎల్ అనేటువంటిది అంటే ఒరాకిల్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకేనా. సో ఎస్క్యూఎల్ అనేటువంటిది ఒక సబ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది నీ సిస్టంలో. ఆ ఎస్క్యూఎల్ అనేటువంటి ఐకాన్ ఓపెన్ చేసిన తర్వాత సో నువ్వు ఇక్కడ కొన్ని యూజర్స్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ యూజర్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏంది అనేటువంటిది నేను రెగ్యులర్ సెషన్ లో మీకు ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తా. సో ఇక్కడ మాత్రం నేను జస్ట్ డైరెక్ట్ ఐ ఓపెన్ ది ఎస్క్యూఎల్ ప్రాంప్ట్. ఇన్ దిస్ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ టేబుల్. ఓకేనా. సో టు క్రియేట్ ఏ టేబుల్ we are using create command here. Create what I am creating here, table creating, table is creating table, and the name of the table is a student is the name of the table, and here some columns list, that columns list like student id, sid is a name of the column, and data type is a number is a data type, and here size అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నా. అండ్ అంటే దట్ మీన్స్ దిస్ నంబర్ దిస్ స్టూడెంట్ ఐడి కెన్ యాక్సెప్ట్ టు 4-digit నెంబర్. అంటే ఇట్ మే బి లెస్ దెన్ 4 digit అనేటువంటి దాన్ని ఎంటర్ చేయొచ్చు, బట్ నాట్ మోర్ దెన్ 4 digits, నాట్ మోర్ దెన్ 4 digit. We can enter just 4-digit number here. And so this is one column, and again I'm creating one more column, student name, yes name అని చెప్తున్నా, student name column, and ఈ కాలం డేటా టైప్ వచ్చేసి varchar2 అనేటువంటిది తీసుకుంటున్నా. జస్ట్ క్యారెక్టర్ డేటా టైప్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నా కన్వీనియంట్ కోసం నేను varchar2 అనేటువంటిది తీసుకుంటున్నా. అండ్ 10 క్యారెక్టర్స్ స్పేస్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. అంటే స్టూడెంట్ నేమ్ మాక్సిమం 10 క్యారెక్టర్స్, మినిమం నీ ఇష్టం ఎనీ క్యారెక్టర్స్. అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్, ఏజ్ అనేటువంటిది నంబర్ డేటా టైప్ గా తీసుకుంటున్నా, నంబర్ డేటా టైప్. అండ్ ఏజ్ అనేటువంటిది ఏం చేస్తున్నామండి అంటే జస్ట్ ఓకేనా, ఏజ్ కాలం హ్యావింగ్ 2 digit నెంబర్ అంటే 99, మాక్సిమం మనం 99 అనేటువంటిది ఏజ్ గా ఎంటర్ చేయొచ్చు. సో లైక్ దిస్ ఎనఫ్. అండ్ ఇట్లా మనం ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఓకేనా ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ వాటి ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేటువంటిది కూడా నెక్స్ట్ ఓకేనా రెగ్యులర్ సెషన్ లో నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇక్కడ హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ ప్రాక్టికల్లీ అనేటువంటి దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నా. రైట్. అండ్ సెమీకోలన్, ఫైనల్లీ సెమీకోలన్, అండ్ ప్రెస్ ఎంటర్ బటన్ హియర్. అండ్ వాట్ హ్యాపెండ్ హియర్, ఆల్రెడీ ఏముంది చూడండి ఇక్కడ, నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, అంటే స్టూడెంట్ అనేటువంటి నేమ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ నీకు ఎర్రర్ అనేటువంటిది, నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వచ్చింది. సో నేను ఆ నేమ్ అనేటువంటిది చేంజ్ చేస్తున్నా, అంటే సేమ్ నేమ్ తోటి మనం టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేయకూడదు. టేబుల్ నేమ్స్ అనేటువంటిది యూనిక్ గా ఉండాలి. అంటే ఆల్రెడీ నా సిస్టమ్ లో ఆ నేమ్ తోటి టేబుల్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఎర్రర్ అనేటువంటిది వచ్చింది. నో ప్రాబ్లం, ఐఎమ్ చేంజింగ్ టేబుల్ నేమ్ హియర్. అండ్ టేబుల్ నేమ్ వచ్చేసి 13, స్టూడెంట్ 13 అనేటువంటిది, మీరు కూడా క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ ఇట్లా ఏదైనా ఎర్రర్ అనేటువంటిది వస్తే నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. రైట్. సి హియర్ సెమీకోలన్ ఎంటర్, టేబుల్ created in my system, in my database table is created. సో ఇక్కడ టేబుల్ క్రియేట్ అయ్యి ఉంది. సో మరి టేబుల్ ఎట్లా క్రియేట్ అయింది అంటే మనకు టేబుల్ అనగానే మనకు ఒక వ్యూ అనేటువంటిది విజిబుల్ అవుతుంది. ఏంటండి అంటే ఆ వ్యూ స్ట్రక్చర్ అనేటువంటిది లైక్ దిస్. సో మనం టేబుల్ క్రియేట్ అయింది అనగానే స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని లైక్ దిస్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. This is okay, this is a table and here so sid
ఎస్ఐడి అండ్ ఎస్ నేమ్ అండ్ ఏజ్ అనేటువంటిది లైక్ దిస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మనకు డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఈ స్ట్రక్చర్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్ఐడి అండ్ ఎస్ నేమ్ అండ్ ఏజ్ లైక్ దిస్ ఇట్లా క్రియేట్ అయ్యింది అనుకుంటాం. బట్ టేబుల్ అనేటువంటిది ఇట్లా మనకు లైన్స్ తోటి అనేటువంటిది విజిబుల్ కాదు. జస్ట్ ఈ ఫార్మాట్ లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. ఫార్మాట్ లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ బాక్సెస్ అనేటువంటివి ఏమీ విజిబుల్ కావు. రైట్. సో మరి ఈ టేబుల్ అనేటువంటిది ఎక్కడ క్రియేట్ అయ్యింది అనేటువంటి చూద్దాం ఒక్కసారి. సో మరి దాని డిస్క్రిప్షన్ ఏంటి? ఈ టేబుల్ లో క్రియేట్ అయింది అని చెప్తున్నాం కదా. సో ఒక్కసారి ఈ టేబుల్ ఎక్కడ క్రియేట్ అయింది అండ్ ఏందనేటువంటిది డిస్ప్లే చేస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం? ఓకేనా. సో ట్యాబ్ ఇది ఏంటండి అంటే దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్ నేమ్ ఇన్ యువర్ యూజర్. నీ యూజర్ లో టేబుల్స్ లిస్ట్ అనేటువంటిది డిస్ప్లే చేసుకోవడం కోసం ఇది కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ వీటి గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనేటువంటిది నెక్స్ట్ మనం ఏంటండి అంటే ఓకేనా మన కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత వాటి గురించి ప్రాక్టికల్ గా ఇంకా చాలా డెప్త్ గా డిస్కస్ చేస్తాం. సో సీ హియర్ దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ది టేబుల్స్ ఇన్ మై యూజర్. దీంట్లో మనం దీన్ని క్రియేట్ చేసినాం. స్టూడెంట్ 13 అనేటువంటి టేబుల్ ని క్రియేట్ చేసినాం. ఎస్, ఇన్ యువర్ యూజర్ స్టూడెంట్ 13 ఈజ్ క్రియేటెడ్ యాజ్ ఎ టేబుల్. ఇక్కడ చూడండి టేబుల్ అనేటువంటి నేమ్ తోటి ఓకేనా స్టూడెంట్ 13 అనేటువంటి టేబుల్ క్రియేట్ అయ్యింది. మరి ఒక్కసారి ఆ టేబుల్లో సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేయడం కోసం ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నామండి అంటే సెలెక్ట్ అనేటువంటి కమాండ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నెక్స్ట్ నేను ఈ కమాండ్ ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం? స్టూడెంట్ 13 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 13 సెమీకోలన్ ఎంటర్. ఏముంది? నో రోస్ సెలెక్టెడ్. మరి ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేసినావు? జస్ట్ వి క్రియేటెడ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టూడెంట్ స్ట్రక్చర్ ను మాత్రమే క్రియేట్ చేసినాం. నాట్ ఇన్సర్టెడ్ డేటా ఇంటూ దట్ టేబుల్. నాట్ ఇన్సర్టెడ్ డేటా ఇంటూ దట్ టేబుల్. జస్ట్ స్ట్రక్చర్ ను మాత్రమే క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడ నో రోస్ సెలెక్టెడ్ అనేటువంటి స్టేట్మెంట్ డిస్ప్లే అయ్యింది. మరి ఈ టేబుల్ ఏం క్రియేట్ చేసినావు? నీవు ఏం కాలమ్స్ క్రియేట్ చేసినావు? దాని డేటా టైప్స్ ఏంది అని తెలుసుకోవడం కోసం ఏం చేస్తున్నామండి అంటే డిఈఎస్సి టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని చెప్తున్నాం. స్టూడెంట్ 13 డిఈఎస్సి స్టూడెంట్ 13 రైట్. సో ఇక్కడ చూడండి టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఏంటి? టేబుల్ స్ట్రక్చర్ మనం ఏమేం క్రియేట్ చేసినాం? ఎస్ఐడి నంబర్ డేటా టైప్ అండ్ దాని సైజ్ అనేటువంటిది 4 అని చెప్పినాం. ఎస్ నేమ్ varchar 2 డేటా టైప్ అండ్ దాని సైజ్ వచ్చేసి 10 డిజిట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసినాం. అండ్ ఏజ్ ఫీల్డ్ అండ్ నెంబర్ డేటా టైప్ అండ్ 2 అనేటువంటి దాన్ని ఎంటర్ చేసినాం. సో లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ ఏ టేబుల్ ఇన్ ఎస్క్యూఎల్ టేబుల్ అనేటువంటి దాన్ని ఇట్లా క్రియేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు దిస్ టేబుల్. ఈ టేబుల్లోకి డేటా అనేటువంటిది ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అనేటువంటిది ఒక్కసారి బ్రీఫ్ గా చెక్ చేద్దాం. రైట్. సో ఇక్కడ మనం ఏ కమాండ్ యూజ్ చేసినాం? టు క్రియేట్ ఏ టేబుల్. ఓకేనా. క్రియేట్ టేబుల్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినాం. క్రియేట్ టేబుల్. సో క్రియేట్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్ అండ్ హియర్ సమ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ అండ్ వాటి డేటా టైప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసినాం. నెక్స్ట్ ఐ వాంట్ ఇన్సర్ట్ డేటా ఇంటూ దిస్ టేబుల్. మరి ఇన్సర్ట్ ఓకేనా. ఇన్సర్టింగ్ ఏంటండి? ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్. టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేయాలి. మరి ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ కమాండ్ దేని యూజ్ చేయమని చెప్తున్నాం?
ఇన్సర్ట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటి స్టేట్మెంట్ ను యూజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్ టేబుల్ టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేయడం కోసం ఓకేనా ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. సో మరి దీని సింటాక్స్ చూడండి ఇక్కడ ఓకేనా ఇన్సర్ట్ 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 ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ ఇంకా ఏం చేస్తున్నాం ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏ టేబుల్లోకి నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నావు డేటాను టేబుల్ నేమ్ అండ్ ఏ ఫీల్డ్ లోకి డేటాను ఇన్సర్ట్ చేస్తున్నావు ఓకేనా ఫీల్డ్ నేమ్ ఏంటండి ఎస్ఐడి ఫీల్డ్ అండ్ ఎస్ నేమ్ ఫీల్డ్ అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం ఇక్కడ సో ఏంటండి ఇంకా ఏజ్ అనేటువంటి ఫీల్డ్ అండ్ నెక్స్ట్ వాల్యూస్ అనేటువంటి కీవర్డ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే వాల్యూస్ అనేటువంటి వాటిని ఎంటర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1001 అనేటువంటిది స్టూడెంట్ నెంబర్ అండ్ నేమ్ అనేటువంటిది క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కొటేషన్ లో నేమ్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తున్నాం. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ and age of the student age. Like this we can insert data into table లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏ టేబుల్ అండి ఓకేనా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. మరి ఈ టేబుల్ అనేటువంటిది ఏది ఓకేనా ఇక్కడ టేబుల్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం స్టూడెంట్ 13 అనేటువంటి టేబుల్ ని యూజ్ చేసినాం. స్టూడెంట్ 13 రైట్ అండ్ కాలం లిస్ట్ దీన్ని సింటాక్స్ గా రాయాలంటే ఎట్లా రాస్తాం సింటాక్స్ గా రాయాలంటే సింపుల్ గా ఇన్సర్ట్ ఇంటూ ఓకేనా టేబుల్ నేమ్ అండర్ స్కోయర్ నేమ్ అండ్ కాలం లిస్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే లిస్ట్ ఆఫ్ ది కాలమ్స్ అండ్ వాల్యూస్ అనేటువంటి కీవర్డ్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే వాల్యూస్ లిస్ట్ అనేటువంటి దాన్ని ఓకే వాల్యూస్ లిస్ట్. సో ఫైనలీ సెమీకోలన్ ఎంటర్. సో చూడండి క్రియేట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ insert into is a command name here insert into is a command name and table name name of the table చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది టేబుల్ కాలం లిస్ట్ అంటే మనం టేబుల్లో ఏ కాలమ్స్ క్రియేట్ చేసినాం వాట్ లిస్ట్ ఏంటి అండ్ నెక్స్ట్ వాల్యూస్ లిస్ట్ దీస్ ఆర్ ద వాల్యూస్ లైక్ దిస్. సో నెక్స్ట్ సేమ్ థింగ్ అక్కడ మనము ప్రాక్టికల్ గా చూద్దాం ఒకసారి ఓకేనా ప్రాక్టికల్ గా చూద్దాం. మన టేబుల్లోకి డేటా అనేటువంటిది ఎంటర్ చేస్తున్నా ఓకేనా. సో ఎంటర్ చేయడం కోసం ఏం కమాండ్ యూజ్ చేయమని చెప్పినాం ఇన్సర్ట్ అనేటువంటి కమాండ్ ఇన్సర్ట్ ఇంటూ ఓకేనా దేంట్లోకి స్టూడెంట్ 13 ఈజ్ ఎ టేబుల్ అండ్ ఇంకేమి యూజ్ చేస్తున్నాం ఇక్కడ సమ్ కాలం లిస్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎస్ఐడి కామా ఎస్ నేమ్ కామా అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది ఏజ్ కాలం ని యూజ్ చేస్తున్నాం అండ్ వాల్యూస్ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. వాల్యూస్ ఓకే వాట్ వాల్యూస్ వి ఆర్ యూజింగ్ వాట్ వాల్యూస్ 1001 is the name of the ID of the student ID అండ్ ఇన్ సింగిల్ కొటేషన్. మరి సింగిల్ కొటేషన్ ఎందుకు తీసుకుంటున్నాం నేమ్ అనేటువంటిది క్యారెక్టర్ టైప్ కాబట్టి నేమ్ అనేటువంటిది క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కొటేషన్ అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ 28 అండ్ సెమీకోలన్ రైట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేసినాం. వన్ రో క్రియేటెడ్ అండ్ నెక్స్ట్ రో అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ రో
సో ఇక్కడ ఏమని చెప్తున్నాం 10 సేమ్ కమాండ్, అగైన్ సేమ్ కమాండ్, ఇన్సర్ట్ into table name and column list values 102. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నామండి అంటే రాము అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాం, రాము. అండ్ నెక్స్ట్ ఏజ్ ఈజ్ 24, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెమీకోలన్ ఎంటర్, ఎంటర్, రైట్. సో సెమీకోలన్ ఎంటర్. what happened here? So some syntactical error here, semicolon and enter button. సో నెక్స్ట్ రో అనేటువంటిది క్రియేట్ అయింది, నెక్స్ట్ రో క్రియేట్ అయింది, రైట్. అండ్ వన్ మోర్ రో ఈజ్ క్రియేటింగ్ మీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ 103 ఈజ్ ఏ స్టూడెంట్ అండ్ రవి ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, రవి ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, his age is 26, like this, semicolon enter. So row created. This is a way of creating rows, way of creating rows. And now see, those rows are created in table or not. సో మరి టేబుల్ క్రియేట్ అయ్యింది, ఆ డేటా అనేటువంటిది టేబుల్లో స్టోర్ అయ్యిందా లేదా అనేటువంటి చెక్ చేయడం కోసం ఏం చేస్తున్నాం ఇక్కడ, సెలెక్ట్ స్టార్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 13, సెమీకోలన్ ఎంటర్. దిస్ ఇస్ ద టేబుల్. ఇప్పుడు మీకు టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది డిస్ప్లే అయింది. ఇక్కడ కూడా మనం ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేటువంటిది యూజ్ చేసినాం. నో రోస్ ఆర్ సెలెక్టెడ్, నో రోస్ సెలెక్టెడ్. సో మరి ఎందుకు సెలెక్ట్ కాలేదు అప్పుడు అక్కడ అంటే మనం ఆ టైంలో డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేయలేదు, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాం, డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేసినాం, ఇన్సర్ట్ చేసినాం, ఇన్సర్ట్ చేసినాం కాబట్టి ఏమైంది నీకు ఇక్కడ రికార్డ్స్ అనేటువంటివి డిస్ప్లే అయినాయి. వీటిని మనం ఏం చెప్పాలి ఇక్కడ, దిస్ వన్ ఈజ్ రికార్డ్ ఆఫ్ 101 స్టూడెంట్, దిస్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ 102 స్టూడెంట్, దిస్ ఈజ్ రికార్డ్ ఆఫ్ 103 స్టూడెంట్. వీటిని మనం ఏం చెప్తున్నామండి అంటే కాలం నేమ్స్ డొమైన్ ఆర్ లేదంటే కాలం ఆర్ లేదంటే ఫీల్డ్ అని కూడా చెప్తున్నాం. ఫీల్డ్, ఫీల్డ్, ఫీల్డ్. కాలమ్స్ నేమో ఫీల్డ్ ఆర్ డొమైన్స్ అని చెప్పాలి, రోస్ నేమో రికార్డ్స్ ఆర్ లేదంటే టుపుల్స్ అని కూడా చెప్పొచ్చు, టుపుల్స్, టుపుల్స్, రైట్. దిస్ ఈస్ అ వే ఆఫ్ క్రియేటింగ్. అండ్ దీని ఇన్స్టాలేషన్, హౌ టు ఇన్స్టాల్, అండ్ నెక్స్ట్ హౌ టు క్రియేట్ యూజర్, అండ్ హౌ టు కనెక్ట్ టు SQL, and how to give permissions to SQL to create all these things. సో అవన్నీ మనం నెక్స్ట్ మన రెగ్యులర్ బ్యాచ్ లో డిస్కస్ చేస్తాం. జస్ట్ ఇక్కడ హౌ టు క్రియేట్ టేబుల్ అండ్ హౌ టు ఇన్సర్ట్ డేటా అనేటువంటి దాని గురించి మాత్రమే డిస్కస్ చేసినాం, రైట్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ అండ్ ఇన్సర్టింగ్ డేటా ఇన్ టేబుల్, ఓకే. సో ఇది క్రియేషన్. అండ్ to create a table, what command we require? Create table command, create table command. And to insert the data, insert into statement, insert into statement అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. క్రియేట్ కోసమేమో క్రియేట్ టేబుల్ అనేటువంటి స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. డేటాను ఇన్సర్ట్ చేయడం కోసం, ఇన్సర్ట్ చేయడం కోసం ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ and table name, and column list, and values, values is a keyword, and values list అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఫైనల్ గా టెర్మినేట్ విత్ సెమీకోలన్, రైట్. అండ్ దిస్ ఈస్ అబౌట్ వే ఆఫ్ క్రియేటింగ్ అండ్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్, ఓకే. సో నెక్స్ట్ న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. For that purpose, here one website is there, pythonlife.in, oracle.html. So Oracle new batch or like SQL new batch started in next month. And so see all the things in the website and go for enroll option here, right. Thank you, Vanana.
Hello everyone, welcome to SQL. సో SQL అనేటువంటిది న్యూ బ్యాచ్ నెక్స్ట్ మంత్ మనం లాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ SQL బ్యాచ్ కోసం ఇక్కడ మనం ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసినాం. దట్ వెబ్సైట్ ఈజ్ కాల్డ్ pythonlife.in oracle.html అనేటువంటిది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో SQL కు సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ ఆర్ దేర్. సో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఓకేనా. సో ఈ బ్యాచ్ లో మనం ఏ కంటెంట్ అనేటువంటి దాన్ని కవర్ చేస్తున్నాం అండ్ సమ్ వీడియో క్లాసెస్ అనేటువంటి ఉంటాయి. సో వాటన్నిటిని మీరు ఒకసారి తరువుగా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారండి అంటే ఇక్కడ SQL బ్యాచ్ కోసం ఓకేనా, SQL కోర్స్ కోసం మీరు ఎన్రోల్ నౌ అనేటువంటి బటన్ ప్రెస్ చేసి ఓకేనా మీరు SQL క్లాస్కు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్. సో మనం in our previous video how to create a table and how to create ఓకేనా, how to insert data అనేటువంటి కాన్సెప్ట్స్ ను మనం డిస్కస్ చేసినాం. how to create and how to insert data in a table, how to create table in SQL లో టేబుల్ ని ఎట్లా క్రియేట్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ క్రియేట్ చేసినటువంటి టేబుల్లోకి డేటా అనేటువంటి దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి అక్కడ డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి అంటే డేటా రిట్రైవల్ టెక్నిక్ ఆర్ లేదంటే దీన్నే డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఆర్ లేదంటే దీన్ని ఇంకో నేమ్ తోటి ఏం చెప్పొచ్చు, డేటా క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ హౌ టు సెలెక్ట్ డేటా ఫ్రమ్ టేబుల్ అనేటువంటి దానికోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే డేటా రిట్రైవల్ లాంగ్వేజెస్ ఆర్ లేదంటే డేటా క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఏ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం టు రిట్రైవ్ ద డేటా? వాట్ ఈస్ ద కమాండ్ హియర్ అంటే సెలెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం ఫ్రమ్ టేబుల్. సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ కమాండ్, సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ టేబుల్. సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ వేర్? సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ టేబుల్. టేబుల్ నుంచి డేటా అనేటువంటి దాన్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. అండ్ సెలెక్టింగ్ పర్పస్ వాట్ కమాండ్ వీఆర్ యూజింగ్ మీన్స్, సో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం, సెలెక్ట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఈ సెలెక్ట్ కమాండ్ అనేటువంటిది ఎక్కడ రాస్తున్నాం? సెలెక్ట్ కమాండ్ యొక్క సింటాక్స్ ఏంటి అసలు? ఓకేనా. సో ఇక్కడ సింటాక్స్ అనేటువంటి దాన్ని ఒక్కసారి చెక్ చేద్దాం. ఏమని చెప్తున్నామండి అంటే రైట్, సెలెక్టింగ్ డేటా అంటే డేటా అనేటువంటిది ఏంటి ఇక్కడ అంటే సమ్ కాలమ్స్ లో మనం ఏం చేసినామండి అంటే డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసినాం. సెలెక్ట్ డిస్టింక్ట్ ఆర్ యూనిక్ కాలమ్ నేమ్స్ అంటే టేబుల్లో ఉండేటువంటి కాలమ్ నేమ్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఏముండాలి, నీకు యూనిక్ కాలమ్ నేమ్స్ అనేటువంటిది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆల్రెడీ ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసినాం. ఏం క్రియేట్ చేసినాం? టేబుల్. సో స్టూడెంట్ 13 అనేటువంటిది టేబుల్ నేమ్. స్టూడెంట్ 13 ఈజ్ ఏ టేబుల్ నేమ్. ఇన్ దిస్ స్టూడెంట్ 13 హియర్ స్టూడెంట్ ఐడి ఈజ్ దేర్ and student name is there, student age is there. This is the okay na table we created in the previous video, right? And this table name is called ఏమని చెప్తున్నాం, స్టూడెంట్. ఓకేనా, స్టూడెంట్ 13 అనేటువంటిది టేబుల్ నేమ్. స్టూడెంట్ 13 ఈజ్ ద టేబుల్ నేమ్, రైట్? సో మరి ఈ టేబుల్లో ఏమున్నాయి, ఫీల్డ్స్ ఏమున్నాయండి అంటే ఏం చెప్తున్నాం, ఎస్ ఐడి ఈజ్ ఏ ఫీల్డ్ అండ్ నెక్స్ట్ ఎస్ నేమ్ ఈజ్ ఏ ఫీల్డ్, ఎస్ నేమ్ అండ్ నెక్స్ట్ ఏజ్ ఈజ్ ఏ ఫీల్డ్ నేమ్. సో మరి దీంట్లో సింపుల్ గా ఇక్కడ
ఓకేనా. డేటా అనేటువంటిది 1001 అజ్యూమ్ దట్. అండ్ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ లైక్ నరేష్. అండ్ నెక్స్ట్ ఏజ్ ఈజ్ లైక్ 28 అనేటువంటిది రాసినాం. అండ్ నెక్స్ట్ 1002 అండ్ రాము అనేటువంటి పర్సన్ రాసినాం ఇక్కడ. రాము అనేటువంటి పర్సన్ ఏజ్ ఈజ్ లైక్ 24 వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఈస్ అ డేటా ఇన్ టేబుల్. మరి హౌ టు సెలెక్ట్ దిస్ టేబుల్, హౌ టు సెలెక్ట్ దిస్ టేబుల్, హౌ టు డిస్ప్లే దిస్ టేబుల్, ఈ టేబుల్ని ఎట్లా డిస్ప్లే చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఓకేనా సింటాక్స్ ఏం చెప్తున్నామండి అంటే సెలెక్ట్ డిస్టింక్ట్, డిస్టింక్ట్ ఆర్ లేదంటే యూనిక్. అంటే ఇప్పుడు ఇక్కడ కాలమ్స్ అనేటువంటివి ఎట్లా ఉన్నాయి, ఎస్ఐడి, ఎస్ నేమ్, ఏజ్ అనేటువంటివి కాలమ్స్. మరి ఒక టేబుల్లో కాలమ్స్ అనేటువంటివి ఎట్లా ఉంటాయండి అంటే యూనిక్ నేమ్స్ గా ఉంటాయి. అంటే దిస్ ఎస్ఐడి కాలం నాట్ రిపీటెడ్ ఇన్ దిస్ టేబుల్. ఈ పర్టికులర్ టేబుల్‌లో ఆ కాలం అనేటువంటిది రిపీట్ కాదు. సో, ఇక్కడ కూడా మనం అదే చెప్తున్నాం. అంటే ఈ కాలమ్ నేమ్స్‌ను ఇక్కడ మనం రాస్తున్నాం. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ అలియాస్ నేమ్ అంటే ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎస్ఐడి ఓకేనా. స్టూడెంట్ నంబర్ అనేటువంటి ఏదైనా ఒక అలియాస్ నేమ్ అనేటువంటిది కూడా యూజ్ చేయొచ్చు ఆ కాలమ్‌కు అని చెప్తున్నాం. సో, అది ఓకేనా అలియాస్ నేమ్స్‌గా తీసుకుంటున్నాం. మరి ఈ కాలమ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే ఫ్రమ్ దిస్ టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్. ఫ్రమ్ దిస్ టేబుల్ నేమ్ అండ్ ఫైనల్లీ టెర్మినేటెడ్ విత్ సెమీకోలన్. టెర్మినేటెడ్ విత్ సెమీకోలన్. రైట్. సెమీకోలన్ సింబల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సెమీకోలన్. ఇక డాట్ అనేటువంటిది ఉంది. ఇట్స్ నాట్ ఎ డాట్. సెమీకోలన్. ఫైనల్లీ టెర్మినేట్ విత్ సెమీకోలన్. ఓకేనా. సో, అండ్ ఇక్కడ ఇంకా సింపుల్‌గా వెరీ సింపుల్‌గా ఎట్లా రాస్తున్నానండి అంటే క్వెరీ అనేటువంటిది సెలెక్ట్, సెలెక్ట్ ఓకేనా. సెలెక్ట్ కాలమ్ లిస్ట్, కాలమ్ ఓకేనా. కాలమ్ లిస్ట్, కాలమ్ లిస్ట్ అని చెప్తున్నాం. కాలమ్ లిస్ట్, లిస్ట్ ఆఫ్ ది కాలమ్ సింపుల్‌గా లేదంటే లిస్ట్, కాలమ్ లిస్ట్ సింపుల్‌గా. కాలమ్ నేమ్స్ ఆర్ లేదంటే కాలమ్ లిస్ట్. సెలెక్ట్ కాలమ్ లిస్ట్, లిస్ట్ ఓకేనా. అండ్ ఫ్రమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఫ్రమ్ టేబుల్ నేమ్, ఫ్రమ్ టేబుల్ నేమ్, ఫ్రమ్ టేబుల్ నేమ్ సెమీకోలన్. ఎంటర్. సో, ఇప్పుడు ఇక్కడ నీవేదైతే కాలమ్ లిస్ట్‌లో ఉండేటువంటి కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అనేటువంటివి ఆన్ టాప్ ఆఫ్ యువర్ స్క్రీన్ ఓకేనా. విత్ డేటా తోటి డిస్‌ప్లే అవుతాయి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీకేం గావాలి? సెలెక్ట్ స్టూడెంట్ ఐడీ అనేటువంటిది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం? ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఓకేనా. సెలెక్ట్ ఎస్ఐడి, ఎస్ఐడి స్టూడెంట్ ఐడీ కామా నేమ్, నేమ్ కామా ఎస్ నేమ్, ఎస్ నేమ్, ఎస్ నేమ్ కామా ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టూడెంట్ 13 టేబుల్. స్టూడెంట్ 13 is a name of the table semicolon enter. ఎప్పుడైతే ఇట్లా రాసినామో నీవు వీటిని ఏమని చెప్తున్నాం ఇక్కడ కాలమ్ లిస్ట్ అని చెప్తున్నాం. అండ్ ఫ్రమ్ అనేటువంటిది ఓకేనా ఇక్కడ ఒక కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. అండ్ టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్ 13. స్టూడెంట్ 13 నేమ్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ స్టూడెంట్ 13. సో ఇప్పుడు ఏమైతుంది ఈ స్టూడెంట్ 13 నుంచి నీకు ఏం డిస్ప్లే అవుతుంది ఎస్ఐడి, ఎస్ నేమ్ అండ్ ఏజ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. అంటే ఈ టోటల్ గా ఇక్కడ ఉండేటువంటి ఎస్ నేమ్, ఎస్ఐడి, ఎస్ నేమ్, ఏజ్ అనేటువంటి కాలమ్స్ ఇక్కడ ని రిజల్ట్ గా డిస్ప్లే అవుతాయి. అండ్ లేదు ఇక్కడ నాకు ఎంటైర్ టేబుల్‌లో నేను కాలమ్ నేమ్స్ అనేటువంటిది యూజ్ చేయకూడదు. నాకు టేబుల్ అనేటువంటిది యాస్ ఇట్ ఈస్ గా ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ టోటల్ కాలమ్స్ అనేటువంటివి డిస్ప్లే కావాలి. సో అప్పుడు మనం ఎట్లా రాస్తున్నాము? ఓకేనా. సెలెక్ట్ స్టార్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సింపుల్‌గా స్టూడెంట్ 13, స్టూడెంట్ 13 అనేటువంటిది నేమ్ ఆఫ్ ది టేబుల్. సో దిస్ స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ ఇన్ యువర్ టేబుల్. ఆల్ కాలమ్స్ ఇన్ టేబుల్ అనుకున్నప్పుడు నువ్వేమి యూజ్ చేస్తున్నావు ఇక్కడ? స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ ఇన్ యువర్ టేబుల్. అండ్ ఇక్కడ కాలమ్ లిస్ట్ మీన్స్ వాట్ అండి? కాలమ్ లిస్ట్ మీన్స్ అంటే వాట్ యూ వాంట్.
ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ జస్ట్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఏజ్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు నీవేం చేస్తావు? ఓకేనా? అవి ఏ కాలమ్స్ కావాలనుకుంటున్నావో ఆ కాలమ్స్ నేమ్స్ మాత్రమే రాస్తున్నావు. లేదు ఇక్కడ నాకు మొత్తం టోటల్ కాలమ్స్ అనేటువంటివి కావాలి. స్టూడెంట్ టేబుల్‌లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి అన్ని కాలమ్స్ ఎంటైర్ కాలమ్స్ అనేటువంటివి కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. రైట్? ఓకేనా? లెట్స్ ప్రాక్టికల్లీ సీ దిస్ వన్. హౌ టు డిస్ప్లే ద డేటా. ఓకేనా? సో హియర్ ఐ యామ్ షేరింగ్ SQL prompt. SQL prompt. This is SQL prompt. In SQL prompt, see our table. What is our table here? So student 13 is our table. ఓకేనా? ఒక్కసారి నేను వాట్ టేబుల్స్ ఆర్ దేర్ ఇన్ మై లాగిన్ అనేటువంటి దాన్ని చెక్ చేస్తున్నా. సెలెక్ట్ ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనగానే ఏమైతుందండి అంటే ఆల్ టేబుల్స్ ఇన్ మై లాగిన్ ఆర్ లేదంటే ఇన్ మై యూజర్. హియర్ ఐ హ్యావ్ ఏ టేబుల్. దట్ టేబుల్ ఈజ్ కాల్డ్ స్టూడెంట్ 13 అండ్ ఆల్సో ఆర్ దేర్. బట్ మన ప్రీవియస్ వీడియోలో మనం ఏం క్రియేట్ చేసినాం? స్టూడెంట్ 13 అనేటువంటి టేబుల్ ను క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడ నేను దేన్ని ఓపెన్ చేస్తున్నా? స్టూడెంట్ 13 ఓపెన్ చేస్తున్నా. రిమెంబర్ దట్. సో ఇప్పుడు నాకు ఆ టేబుల్లో ఉండేటువంటి ఈ స్టూడెంట్ 13 లో ఉండేటువంటి ఆల్ రికార్డ్స్ అనేటువంటివి డిస్ప్లే కావాలి. ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో మరి ఆల్ రికార్డ్స్ అన్నప్పుడు ఏం చెప్తున్నాం ఇక్కడ? ఆల్ రికార్డ్స్ అన్నప్పుడు స్టార్ అనేటువంటిది యూజ్ చేయాలి అని చెప్తున్నాం. స్టార్ ను యూజ్ చేస్తున్నాం. రైట్? స్టార్ ను యూజ్ చేస్తున్నాం ఆల్ రికార్డ్స్ అన్నప్పుడు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటండి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 13 semicolon enter. Right? Total data is displayed or not about student 13. Star indicates here. Star indicates all columns in table. నాట్ లైక్ దిస్ వన్. ఆల్ అవసరం లేదు నాకు. జస్ట్ ఏదో ఒక కాలం అనేటువంటిది డిస్ప్లే చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తున్నాం? సెలెక్ట్ సెలెక్ట్ ఓకేనా? ఎస్ఐడి, జస్ట్ ఎస్ఐడి ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ స్టూడెంట్ 13. స్టూడెంట్ 13 is a table. Student 13 semicolon enter. Yes, only student 13 student ID is displayed here. Only student ID is displayed here. స్టార్ అన్నప్పుడు ఏమైతుంది? ఆల్ కాలమ్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి. స్టార్ అన్నప్పుడు ఆల్ కాలమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఇక్కడ లేదు, మనకు పర్టికులర్ కాలం మాత్రమే కావాలి. పర్టికులర్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ కాలం నేమ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నాం. కాలం నేమ్ ను మెన్షన్ చేస్తున్నాం. రైట్? సో దిస్ ఈస్ అ వే ఆఫ్ అండ్ వన్ మోర్ థింగ్. ఇంకా ఏమని చెప్తున్నాం? సెలెక్ట్ ఓకేనా? సెలెక్ట్ ఏంటండి? ఎస్ఐడి కామా ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ స్టూడెంట్ 13 సెమీకోలన్ ఎంటర్. రైట్? సో ఇప్పుడు నీకేం డిస్ప్లే అయింది? స్టూడెంట్ ఐడీస్ and age. 101 student having 28 years of age and 102 student having 24 years of age and 103 student having 26 age. So I want name and age of the student. Select ఏమని చెప్తున్నాం? నేమ్. name comma ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ స్టూడెంట్ 13 సెమీకోలన్ ఎంటర్. రైట్? దిస్ ఈస్ అ వే ఆఫ్ ఓకేనా డిస్ప్లేయింగ్ డేటా ఫ్రమ్ ఓకేనా ఫ్రమ్ టేబుల్ నుంచి డేటా అనేటువంటి దాన్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. సో ఇక్కడ నాట్ ఓన్లీ యూజింగ్ దిస్ వన్ అంటే ఓన్లీ ఫ్రమ్ క్లాస్ అండ్ ఇక్కడ సమ్ కండిషన్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేయొచ్చు.
కండిషన్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేయొచ్చు. మరి ఎట్లా యూజ్ చేస్తున్నాం కండిషన్స్ అనేటువంటివి? ఓకేనా? హౌ టు యూజ్ కండిషన్స్ హియర్. హౌ టు యూజ్ కండిషన్స్ హియర్ మీన్స్, సో ఏమని చెప్తున్నాం? సెలెక్ట్ వాట్ అండి? సెలెక్ట్ నేమ్, yes name, select yes name comma age of the student, age from student 13, ఇక్కడ వేర్ క్లాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. వేర్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 25 అని చెప్తా. ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 25. సో ఇప్పుడు ఏమైతుంది అంటే ద స్టూడెంట్స్ ఏజ్ హూ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 25, those students are displayed from your table. See here, semicolon enter. So see, ఇక్కడ మొత్తం నీకు ఏమున్నాయి? నరేష్ 28 is there, and next రాము 24 is there, రవి 26 is there. ఇప్పుడు ఇక్కడ నీకు కండిషన్ ఏం రాసినావు? సెలెక్ట్ yes name and age from the student 13 where age is greater than ఏమని చెప్తున్నాం? 25 అని చెప్తున్నా. where age is greater than 25. సో అన్నప్పుడు ఏమైతుంది నీకు? మరి this 25 is ఓకేనా, this 28 is greater than 25, this 28 is greater than 25, 24 is greater than 25. ఇక్కడ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అవుతుంది కాబట్టి రికార్డ్ అనేటువంటిది డిస్ప్లే కాదు. అండ్ నెక్స్ట్ 26 is greater than 25, 26 is greater than 25. సో ఏమైతుంది నీకు? 28 అండ్ 26 అనేటువంటి రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. ఓకేనా? 28 అండ్ 26 రికార్డ్స్ అంటే వాట్ ఎవర్ ద కండిషన్ మెన్షన్డ్ హియర్, సో ఆ కండిషన్ ను మ్యాచ్ అయ్యేటువంటి రికార్డ్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ కండిషన్ ఓకేనా సాటిస్ఫై కాకపోతే ఇక్కడ రికార్డ్ అనేటువంటిది డిస్ప్లే కాదు అని చెప్తున్నాం. దిస్ ఈస్ అ వే ఆఫ్ రిట్రైవింగ్ డేటా ఫ్రమ్ ఓకేనా డేటా ఫ్రమ్ టేబుల్ నుంచి డేటా అనేటువంటి దాన్ని. ఇంకా మనం ఇక్కడ వేర్ క్లాస్ తో పాటు ఓకేనా అండ్ గ్రూప్ బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం, హ్యావింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం, అండ్ సమ్ సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్స్ ను కూడా యూజ్ చేసి వీ కెన్ రిట్రైవ్ ద డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తాం. రైట్? అండ్ ఓకేనా ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ అంటే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ యూజర్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తామండి అంటే ఓకేనా మనకు కావాల్సినటువంటి వేలో డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేసుకుంటాం. ఫర్ దట్ పర్పస్ ఓకేనా మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ కావాల్సినటువంటి కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. లైక్ డైరెక్ట్ ఫ్రమ్ క్లాస్ లో ఓకేనా ఓకేనా టేబుల్ నేమ్ అనేటువంటిది రాసి టోటల్ డేటా అనేటువంటిది డిస్ప్లే చేయొచ్చు, లేదంటే వేర్ కండిషన్స్ అనేటువంటి వాటిని అప్లై చేసి కావాల్సినటువంటి రికార్డును కూడా డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ థింగ్ ఏమని చెప్తున్నాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకేనా స్టూడెంట్ 13 అండ్ వేర్ కండిషన్ ఏం చెప్తున్నాం? ఏజ్ ఈజ్ లెస్ దెన్ 25. ఇప్పుడు ఏమైతుంది? ద స్టూడెంట్ ఏజెస్ హూ ఆర్ హ్యావింగ్ less than 25, those students are displayed here. The students who are having less than 25 ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. see here ఏమైంది? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ ఏజ్. సో ఏం చెప్తున్నావు నువ్వు ఇక్కడ? less than 25. మరి 24 is less than 25 or not? ఓకేనా 24 is less than 25 కాబట్టి ఈ స్టూడెంట్ అనేటువంటిది డిస్ప్లే అయింది. రైట్? దిస్ ఈస్ అ వే ఆఫ్ డిస్ప్లేయింగ్ డేటా ఫ్రమ్ టేబుల్ నుంచి డేటా అనేటువంటి దాన్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్ వీఆర్ అప్లయింగ్ డిఫరెంట్ కండిషన్స్ అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ ద సమ్ జాయిన్ కండిషన్స్. అంటే డేటా అనేటువంటిది నాట్ ఓన్లీ డిస్ప్లేయింగ్ ఫ్రమ్ వన్ టేబుల్, వీ కెన్ యూజ్ మల్టిపుల్ టేబుల్స్. వాటిని మనం జాయిన్ కండిషన్స్ అని చెప్తుంటాం. వాటిని కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చండి అంటే ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని
ఓకే, డిస్ప్లే చేయొచ్చు అని చెప్తున్నాం, రైట్. అండ్ దిస్ ఈస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ రిట్రైవింగ్ డేటా ఫ్రమ్ టేబుల్. సో ఇది అండ్ నెక్స్ట్ మంత్ మనం ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో మరి ఈ బ్యాచ్ లో ఎన్రోల్ కావడం కోసం ఇక్కడ pythonlife.in oracle.html అనేటువంటి వెబ్సైట్ ని యూజ్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ ఓకే న్యూ బ్యాచ్. థ్యాంక్ యూ వనన. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SQL. సో SQL న్యూ బ్యాచ్ నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్ లో ఓకేనా ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్ ను ఒకసారి తరువుగా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్ దిస్ వెబ్సైట్ సో ఏం చెప్తున్నామండి అంటే ఓకేనా ఎస్క్యూఎల్లో మనం ఏం సిలబస్ కవర్ చేస్తున్నాం అండ్ కోర్సు డీటెయిల్స్ ఏంటి, కోర్సు సిలబస్ ఏంటి, అండ్ నెక్స్ట్ సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్, అండ్ నెక్స్ట్ సో ఇట్లా మనకు సమ్ ఎఫ్ఏక్యూస్ అనేటువంటి వాటిని కూడా ఓకేనా ఆఫర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్ డెమో క్లాసెస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. అండ్ వాటిని తరువుగా చెక్ చేసుకోండి. అండ్ చెక్ చేసుకున్న తర్వాతనే ఓకేనా ఇక్కడ ఎన్రోల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఓకే నెక్స్ట్ బ్యాచ్లో ఓకేనా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ కొన్ని వెబ్సైట్స్ చెప్తూ ఉంటారు 1 అవర్లో SQL అని చెప్పేసి, 2 అవర్స్లో SQL అని చెప్పేసి. డోంట్ బిలీవ్ దట్. ఓకేనా ఇక్కడ మనం మాక్సిమం ఒక 45 డేస్ కోర్స్ అనేటువంటి దాన్ని రన్ చేస్తూ ఉంటాం కాబట్టి మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి కోర్స్ అనేటువంటి దాన్ని. అండ్ బ్యాచ్ టైమింగ్స్ ఏంటి అండ్ బ్యాచ్ డేస్ ఏ డేలో అంటే మండే టు సాటర్డే అనేటువంటిది. అండ్ మాక్సిమం ఓకేనా 7 PM టు 9 PM 2 అవర్స్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 అవర్స్ కోర్స్లో మాక్సిమం మనం ఏం చేస్తామండి అంటే అండ్ డైలీ కంటెంట్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కంటెంట్ తో పాటు ఓకేనా సో మీ డౌట్స్ అనేటువంటి వాటిని కూడా డిస్కస్ చేస్తాం. అండ్ కొన్ని టాస్క్లు అనేటువంటిది కూడా ఇస్తాం ఎవ్రీడే. అండ్ ఆ టాస్క్స్ అనేటువంటి వాటిని కూడా మీరు ఓకే రెగ్యులర్ గా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఒక సిస్టమేటిక్ వేలో కోర్స్ అనేటువంటి దాన్ని రన్ చేస్తూ ఉంటాం. ఓకేనా సో దిస్ ఈస్ అబౌట్ pythonlife.oracle.html అనేటువంటి కాన్సెప్ట్. ఓకేనా సో ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి నెక్స్ట్ బ్యాచ్ లో యాజ్ ఎ SQL స్టూడెంట్ గా ఎన్రోల్ అవ్వండి, రైట్. సో ఇన్ దిస్ వీడియో ఓకేనా మనం ఏం డిస్కస్ చేస్తున్నామండి అంటే ఇక్కడ వర్కింగ్ విత్ DDL కమాండ్స్. అంటే దట్ మీన్స్ హౌ ఎగ్జాక్ట్లీ DDL కమాండ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. సో మనం ఏం చేస్తున్నామండి అంటే హౌ టు క్రియేట్ ఏ టేబుల్ అండ్ నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్ అండ్ నెక్స్ట్ హౌ టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ టేబుల్ నుంచి డేటాను ఎట్లా రిట్రైవ్ చేయాలి, బిఫోర్ దట్ హౌ టు క్రియేట్ టేబుల్ అండ్ నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్ అనేటువంటి వాటిని ప్రాక్టికల్ గా మనం చెక్ చేసినాం, రైట్. ఇన్ దిస్ వీడియో అసలు వాట్ ఈస్ DDL కమాండ్స్ అండ్ హౌ టు యూజ్ దోస్ DDL కమాండ్స్. ఓకే సో ఆ DDL కమాండ్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి DDL కమాండ్స్ దట్ మీన్స్ హియర్ బై యూజింగ్ DDL కమాండ్స్ సో DDL మీన్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఇక్కడ DDL అబ్రివేటెడ్ యాజ్ ఏమని చెప్తున్నాం, డేటా డెఫినేషన్ డేటా డెఫినేషన్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ data definition language. So by using this data definition language we have a different commands here. those commands are ఏమని చెప్తున్నాం, క్రియేట్ కమాండ్, క్రియేట్ అనేటువంటి చెప్తున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్ దిస్ వన్ క్రియేట్ అండ్ నెక్స్ట్ ఆల్టర్ and next to drop, alter, drop
and next truncate, and next rename, అనేటువంటివి కమాండ్స్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో మరి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజ్. వీటన్నిటి గురించి మనం రెగ్యులర్ క్లాసెస్ లో చాలా డిస్కస్ చేస్తాం. ఓకేనా? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? క్రియేట్ కమాండ్ ఈస్ దేర్, ఆల్టర్ కమాండ్ ఈస్ దేర్, డ్రాప్ కమాండ్ ఈస్ దేర్, ట్రంకేట్ అండ్ రీనేమ్ అనేటువంటి కమాండ్స్ ని యూజ్ చేస్తున్నాం. మరి క్రియేట్ కమాండ్ ని యూజ్ చేసి ఏం చేయొచ్చు? బై యూజింగ్ క్రియేట్ కమాండ్, so we can create the object in SQL. Create an object on in SQL, an object in SQL or లేదంటే డేటాబేస్ లో మనం ఏం చేస్తున్నామండి అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. దట్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్, మరి ఏంటి ఆబ్జెక్ట్? ఇట్ మే బి టేబుల్, or it may be view, or it may be user, or it may be procedure, or it may be trigger, or it may be cursor, whatever it may be. ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా, క్రియేట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం హౌ టు క్రియేట్ టేబుల్ బై యూజింగ్ క్రియేట్ కమాండ్. అంటే ఏం చెప్తున్నాం? క్రియేట్ టేబుల్. ఏం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ? టేబుల్ ను క్రియేట్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ టేబుల్ ఈజ్ ఎ కీవర్డ్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వ్యూ ఈజ్ ఎ కీవర్డ్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యూజర్ ఈజ్ ఎ కీవర్డ్ హియర్. సో క్రియేట్ అనేటువంటిది క్రియేట్ టేబుల్. అండ్ నెక్స్ట్ టేబుల్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే కాలం నేమ్, కాలం 1, అండ్ డేటా టైప్ ఆఫ్ ది కాలం, అండ్ సైజ్ ఆఫ్ ది కాలం. దిస్ ఈజ్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఏ కాలం ఇన్ టేబుల్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కాలం హియర్. సో దాన్ని ఏమని చెప్తున్నాం? కాలం 2, అండ్ డేటా టైప్ ఆఫ్ ది కాలం, అండ్ సైజ్ ఆఫ్ ది కాలం, అండ్ డాష్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటి వాటిని ఓకేనా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఫైనలీ క్లోజ్ ద బ్రేస్. ఇక్కడ ఓపెన్ చేసినటువంటి బ్రేస్ ను క్లోజ్ చేస్తున్నాం అండ్ టెర్మినేట్ విత్ సెమీకోలన్. దిస్ ఈస్ అ వే ఆఫ్ క్రియేటింగ్ టేబుల్ క్రియేషన్. సో దీనికి ఒక సింపుల్ టేబుల్ ను క్రియేట్ చేస్తున్నాం, వెరీ సింపుల్ టేబుల్. సో ఏంటి టేబుల్? ఓకేనా, క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్ అని చెప్తున్నాం. ప్రోడక్ట్ ఈజ్ ఏ టేబుల్ నేమ్ అండ్ హియర్ ఓకేనా. సో సమ్ కాలమ్ నేమ్స్ ఇన్ ప్రోడక్ట్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ హ్యావింగ్ ఐడి, ప్రోడక్ట్ ఐడి అని చెప్తున్నాం. దట్ ఐడి రిప్రజెంట్ విత్ నెంబర్ డేటా టైప్ అండ్ దట్ నెంబర్ సైజ్ అనేటువంటిది మాక్సిమం ఓకేనా 4 డిజిట్ నెంబర్ ను ఎంటర్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ మే బి ఓకేనా. సైజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓకేనా, ఓకేనా ఏమని చెప్తున్నాం? కస్టమర్ రిక్వైర్మెంట్, రైట్. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం ఇక్కడ? ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ ఏమని చెప్తున్నాం? వేర్ క్యార్ 2 ఆఫ్ 10, అండ్ నెక్స్ట్ ఏంటండి ఇక్కడ? సో ఏం చెప్తున్నాం? అండ్ ప్రోడక్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ అనేటువంటి తీసుకుంటున్నాం. దిస్ ఈస్ నంబర్ డేటా టైప్. దిస్ ప్రైస్ మే బి
ఓకేనా, 4-digit number or లేదంటే 3-digit number, whatever it may be, whatever it may be, and semicolon, right? This is a way of creating table in your ఓకేనా డేటాబేస్. క్రియేట్ కమాండ్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తున్నాం? టు క్రియేట్ ఏ టేబుల్, టు క్రియేట్ ఏ వ్యూ, టు క్రియేట్ ఏ యూజర్, టు క్రియేట్ ఏ డేటాబేస్, టు క్రియేట్ ఏ ట్రిగ్గర్, టు క్రియేట్ ఏ ప్రొసీజర్, టు క్రియేట్ ఏ కర్సర్. దేన్నైనా కూడా ఒక ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ క్రియేట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తున్నాం. రిమెంబర్ దట్. సో లెట్స్ సీ దిస్ వన్ ఇన్ ప్రాక్టికల్లీ. ఓకేనా, హౌ టు క్రియేట్ అ టేబుల్ ఇన్ ఓకేనా ఒరాకిల్ అనేటువంటి దానికోసం ఇక్కడ ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నామండి అనేటువంటిది ఒక్కసారి చూడండి. రైట్ అండ్ సే right. So I'm opening a SQL prompt here. This is your SQL prompt. In this SQL prompt, I'm creating product table. Create table. Create a table, and the table name is product. Table name is product, and here, so in this table, PID, product ID, number data type of size, okay, 4, and next comma, and next p name, okay, varchar 2 of ఏమని చెప్తున్నాం 10 product name, and next comma, enter the price and number data type, and semicolon, enter. See, table what happened, product table is already there in my user, already is there, product table is there. So that's why name is already used an existing object, అంటే ఈ నేమ్ అనేటువంటిది already used. Okay, now this name is already used, right? So I'm changing this name here. So name change చేస్తున్నా, name అనేటువంటిది ఏమని చెప్తున్నా product 13, and next see here, table created, product table is created, and to create a table, what command we are using here? So create a table command అని యూజ్ చేస్తున్నాం, right? Okay, for this one. Okay, and next ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే after this one, okay, to create a table, we have a create a table command is there, and to alter this table, అంటే that means ఇక్కడ ఈ టేబుల్ కు ఏమన్నా కన్స్ట్రెయింట్స్ కానీ లేదు అంటే ఏదన్నా ఈ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని మాడిఫై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఏమున్నాయి, జస్ట్ ఏమేమి క్రియేట్ చేసిన, ప్రోడక్ట్ ఐడి ఈజ్ దేర్, ప్రోడక్ట్ నేమ్ ఈజ్ దేర్, అండ్ ప్రోడక్ట్ ప్రైస్ అనేటువంటిది ఉంది, అండ్ దీంట్లోకి డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేస్తున్నా బై యూజింగ్ ఇన్సర్ట్ కమాండ్. ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటిది ఆల్రెడీ మనం దీన్ని కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, ఓకేనా, ప్రోడక్ట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, ప్రోడక్ట్ ఓకేనా, ప్రోడక్ట్ 13 లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. మరి ఏమేమి ఇన్సర్ట్ చేస్తున్నాం ఇక్కడ, డైరెక్ట్ వాల్యూస్ అనేటువంటి కాలం వాల్యూస్ అనేటువంటి కీవర్డ్ తీసుకుంటున్నా, వాల్యూస్, అండ్ సో హియర్ see here, so 001, and product name is like ఏదో ఒక నేమ్ ఏ is a product name, and this price is just 250 rupees, 250 rupees, assume that ఏదైనా product, any product, and semicolon, enter, row is created, and next I'm using one more row, okay, I'm inserting one more row here,
and product ID is 002 and name of the product is something ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాం like and this product price is 350 assume that and row is created. See here, so ఇక్కడ ఏమని చెప్తున్నాం and ఏంటండి select 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 star from select retrieving data select star from ఏంటండి product 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 13 select star from product 13. See here, రైట్, ఇది ప్రోడక్ట్ టేబుల్, దీంట్లో డేటా అనేటువంటిది ఉంది. ఇప్పుడు సడన్ గా మై రిక్వైర్మెంట్ ఈజ్ ఐ నీడ్ టు యాడ్ వన్ మోర్ కాలమ్ టు దిస్. మరి ఈ ప్రోడక్ట్ అనేటువంటిది ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, ఎవరు ఆర్డర్ చేస్తున్నాడు, ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేటువంటిది ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, ఆ ఆర్డర్ చేసేటువంటి కస్టమర్ ఐడి అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే కావాలి. కస్టమర్ ఐడి, ఇక్కడ కస్టమర్ ఐడి అనేటువంటిది ఇంకొక కాలం అనేటువంటిది యాడ్ అవ్వాలి. మరి ఇక్కడ కాలం అనేటువంటిది యాడ్ అవ్వాలి అంటే నువ్వేం చేయాలి, ఈ టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయాలి. ఆల్రెడీ దిస్ టేబుల్ హ్యావింగ్ ఏ పర్టికులర్ స్ట్రక్చర్, ఆ పర్టికులర్ స్ట్రక్చర్ అనేటువంటిది చేంజ్ చేయడాన్ని ఇక్కడ మనం ఏ కమాండ్ ని యూజ్ చేస్తాం అని చెప్తున్నామండి అంటే, ఓకేనా, ఆల్టర్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆల్టర్ కమాండ్, ఆల్టర్ కమాండ్, ఆల్టర్ కమాండ్, ఆల్టర్ కమాండ్, రైట్, ఆల్టర్ కమాండ్. మరి ఈ ఆల్టర్ కమాండ్ ని ఎట్లా యూజ్ చేస్తున్నావు అంటే దీనికి సింటాక్స్ ఏం రాస్తున్నాం, ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్, ఏం చెప్తున్నామండి, ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్, రైట్, ఓకేనా. ఇక్కడ ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ యాడ్. సో see here I am writing this one, alter 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 ఆల్టర్ టేబుల్, ఆల్టర్ దేన్ని ఆల్టర్ చేస్తున్నాం, టేబుల్ ను ఆల్టర్ చేస్తున్నాం. ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ వచ్చేసి టేబుల్ నేమ్ సింటాక్స్ మొత్తం రాద్దాం. టేబుల్ నేమ్ టేబుల్ 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 నేమ్, ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్, ఓకేనా. యాడ్, ఏడిడి యాడ్, యాడ్ అండ్ ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం, కాలం అనేటువంటి దాన్ని యాడ్ చేస్తున్నాం, కాలంను యాడ్ చేస్తున్నాం, కాలం యాడ్ చేస్తున్నాం. దాన్ని డేటా టైప్, డేటా టైప్ అనేటువంటిది అండ్ డేటా టైప్ సైజ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నాం, సైజ్, రైట్. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఆల్టరింగ్ టేబుల్, టేబుల్ అనేటువంటి దాన్ని ఆల్టర్ చేస్తున్నాం, సెమీకోలన్, ఓకేనా. లెట్స్ సీ ప్రాక్టికల్లీ, let's see practically. So here in our SQL prompt, in your SQL prompt, here already we have a table. In this table, product ID is there, product name is there, and product price is there. I want to add one more column to this product table. So even చెప్తున్నాం, ఆల్టర్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేయమన్నాం. ఆల్టర్ కమాండ్, ఆల్టర్ దేన్ని ఆల్టర్ చేస్తున్నాం, టేబుల్ ను ఆల్టర్ చేస్తున్నాం. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్, ప్రోడక్ట్, ప్రోడక్ట్ 13 ఈజ్ ఏ టేబుల్ నేమ్. అండ్ నెక్స్ట్ యాడ్ అనేటువంటి కాలం ని యూజ్ చేస్తున్న కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ దేన్ని యాడ్ చేస్తున్నాం అంటే ఒక ఎక్స్ట్రా కాలం ను యాడ్ చేస్తున్నాం. మరి ఆ ఎక్స్ట్రా కాలం ఏంటి అంటే ఏమని చెప్తున్నాం, సిఐడి, కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి, నంబర్ డేటా టైప్, number data type, and next 4 is the size, whatever it may be, right, semicolon, enter. Table altered or not, table altered, table altered here. So ikkada, right, and next select, ఒకసారి చూడండి, select select star, select star from, select star from ఏమని చెప్తున్నాం, product table, product table, product 13, product 13, semicolon, enter, right. Here one more column is added, one more column is added, one more column is added. అండ్ మళ్ళీ ఈ కాలంలోకి ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ అనేటువంటిది ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ వాల్యూస్ అనేటువంటిది ఎట్లా ఇన్సర్ట్ చేయాలి ఏందనేటువంటిది, ఓకేనా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం, రైట్. అండ్ దిస్ ఈస్ వే ఆఫ్ ఆల్టరింగ్ టేబుల్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసినామండి ఇన్ దిస్ వీడియో,
in this video we discussed about okay na DDL commands. DDL commands are used to create a physical structure, or లేదంటే to modify the physical structure, to drop the physical structure. సో మరి దీంట్లో మనకు DDL కమాండ్స్ ఏమున్నాయి? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్, క్రియేట్ కమాండ్ ఈస్ దేర్, ఆల్టర్ కమాండ్ ఈస్ దేర్, డ్రాప్ కమాండ్ ఈస్ దేర్, ట్రంకేట్ కమాండ్ ఈస్ దేర్, అండ్ రీనేమ్ కమాండ్ ఈస్ దేర్. రీనేమ్ ఈస్ దేర్. అండ్ వాటిని ఓకేనా, దీంట్లో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసినాం? క్రియేట్ అండ్ ఆల్టర్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేసినాం. క్రియేట్ అండ్ ఆల్టర్ కమాండ్. And the remaining drop and truncate command we'll see in next video, right? So thank you one and all, and we are starting new batch in okay na, next month. So to enroll that new batch, here use the enroll now option. Okay na, thank you one and all. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SQL. సో మనం నెక్స్ట్ మంత్ SQL అనేటువంటిది న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ న్యూ బ్యాచ్ కోసం ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేసినాం ఇక్కడ. సో pythonlife.oracle.html అనేటువంటిది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మీకు SQL కు సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంది. సో ఒకసారి ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని తరుగా చెక్ చేసిన తర్వాత, సో ఇక్కడ ఎన్రోల్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేసి మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ బ్యాచ్ లో మేము మీకు కావాల్సినటువంటి కంటెంట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ దిస్ బ్యాచ్ ఈజ్ వెరీ బేసిక్ టు అడ్వాన్స్డ్, SQL అనేటువంటిది విత్ సపోర్ట్ ఆఫ్ ఒరాకిల్ ఓకేనా మేము నేర్పించడం జరుగుతుంది. కాబట్టి maximum utilize this batch. And next coming to in this video, I would like to discuss about DDL commands here. DDL commands, DDL is abbreviated as a data definition language command. Data definition language. So in this data definition, we have a commands like create, alter, drop, truncate, rename commands are there in data definition language. So already in the previous video we discussed about the create command, alter command, and how exactly create the table by using create command, and how to modify the structure of the table. ఇక్కడ క్రియేట్ కమాండ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే ఒక టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. మరి క్రియేట్ చేసినటువంటి ఆ టేబుల్ స్ట్రక్చర్ ను హౌ టు మాడిఫై అనేటువంటిది కూడా అక్కడ మనం చెక్ చేసినాం. జస్ట్ అక్కడ మనం ఏం చేసినామండి అంటే ఓకేనా, హౌ టు యాడ్ ద కాలమ్ టు ఎగ్జిస్టింగ్ టేబుల్ అనేటువంటిది మాత్రమే చూసినాం. హౌ టు యాడ్ ద కాలమ్ టు ఎగ్జిస్టింగ్ టేబుల్, ఒక టేబుల్ కు ఎగ్జిస్టింగ్ టేబుల్ కు కాలం అనేటువంటి దాన్ని ఎట్లా యాడ్ చేయాలి అనేటువంటిది మాత్రమే చెక్ చేసినాం. అండ్ దాంతోపాటు ఇన్ రెగ్యులర్ క్లాసెస్ లో వీ కెన్ సి ఓకేనా హౌ టు యాడ్ ద కన్స్ట్రెయింట్స్, హౌ టు డ్రాప్ ద కన్స్ట్రెయింట్స్, అండ్ హౌ టు చేంజ్ ద డేటా టైప్ ఆఫ్ ది కాలం. సో ఆల్ దీస్ థింగ్స్ యూజింగ్ ఆల్టర్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి వాటన్నిటిని మనం నెక్స్ట్ ఓకేనా మన రెగ్యులర్ క్లాసెస్ లో ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డ్రాప్ కమాండ్. మరి వై డ్రాప్ కమాండ్ ఈజ్ యూజింగ్ హియర్? అండ్ ఇక్కడ క్రియేట్ కమాండ్ ని యూజ్ చేసి ఏం చేస్తామండి అంటే వి క్రియేటెడ్ ఏ టేబుల్, ఒక టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసినాం. మరి క్రియేట్ చేసినటువంటి టేబుల్ నాట్ రిక్వైర్డ్ అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే ఆ టేబుల్ అనేటువంటి దాన్ని డ్రాప్ చేస్తాం, రైట్? మరి ఇక్కడ టేబుల్ అనేటువంటిది డ్రాప్ చేయడం కోసం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ డ్రాప్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం.
ఏం డ్రాప్ చేస్తున్నాం? టేబుల్ను డ్రాప్ చేస్తున్నాం. ఏ టేబుల్ను డ్రాప్ చేస్తున్నాం? టేబుల్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. టేబుల్ నేమ్ లైక్ దిస్ అండ్ సెమీకోలన్ ఎంటర్. నౌ దిస్ కమాండ్ కెన్ డ్రాప్ దిస్ ఎంటైర్ టేబుల్ అనేటువంటి దాన్ని డ్రాప్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం ఏదైతే టేబుల్ నేమ్ అనేటువంటిది ఇస్తున్నామో ఆ టేబుల్ను అండ్ టేబుల్లో ఉండేటువంటి డేటాను మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది ఫ్రమ్ యువర్ డేటా బేస్. నీ డేటాబేస్ నుంచి నీవు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టేబుల్ను, ఓకేనా, ఇన్క్లూడింగ్ డేటాతో పాటు ఏం చేస్తుందండి అంటే టేబుల్ అనేటువంటి దాన్ని డ్రాప్ చేస్తుంది. రిమెంబర్ దట్. సో ఇక్కడ వన్స్ ఈ టేబుల్ అనేటువంటిది డ్రాప్ అయింది, లేదంటే టేబుల్ అనేటువంటిది డిలీట్ అయింది అంటే, అండ్ దాని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటిది కూడా డెలీటెడ్ ఫ్రమ్ డేటాబేస్ నుంచి ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటిది కూడా, ఓకేనా, డెలీట్ అవుతుంది. రిమెంబర్ దట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమని చెప్తున్నాం? ట్రంకేట్ కమాండ్ అని చెప్తున్నాం. మరి దిస్ ట్రంకేట్ కమాండ్ ఏం చేస్తుంది? ట్రంకేట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు delete the rows. ఇక్కడ ఏమని చెప్తున్నాం? ట్రంకేట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు, ఓకేనా, ట్రంకేట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు delete total rows from the టేబుల్ నుంచి టోటల్ రోస్ అనేటువంటిది, ఆల్ రికార్డ్స్ అనేటువంటి వాటిని, ఆల్ రోస్, టోటల్ రోస్ ఆర్ లేదంటే ఆల్ రోస్, ఆల్ టోటల్ ఆర్ లేదంటే ఆల్ రికార్డ్స్ ఆర్ లేదంటే రోస్ అనేటువంటి వాటిని డిలీట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం? ఇక్కడ ట్రంకేట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ట్రంకేట్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. టేబుల్ స్ట్రక్చర్ ఈజ్ ఎగ్జిస్టెడ్. టేబుల్ స్ట్రక్చర్, ఓకేనా, టేబుల్ స్ట్రక్చర్ ఈజ్ ఎగ్జిస్టెడ్. టేబుల్ స్ట్రక్చర్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఎప్పుడు? ట్రంకేట్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు. మరి డ్రాప్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు టేబుల్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్. డ్రాప్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు ఎంటైర్ డేటాతో పాటు టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది కూడా డిలీట్ అవుతుంది. కానీ ట్రంకేట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఆల్ రికార్డ్స్ అనేటువంటివి ఎట్ ఏ టైం డిలీట్ అవుతాయి, బట్ టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది పాసిబుల్ అవుతుంది. టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రీనేమ్ మీన్స్ టు చేంజ్ ద నేమ్. అంటే ఓల్డ్ నేమ్ అనేటువంటిది న్యూ నేమ్ గా చేంజ్ చేయాలి. టేబుల్ నేమ్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయాలి. మరి టేబుల్ నేమ్ అనేటువంటి చేంజ్ చేయాలంటే ఏం యూజ్ చేస్తున్నాం? రీనేమ్ దేన్ని చేస్తున్నాం? రీనేమ్ టేబుల్ ఓల్డ్ నేమ్ అండ్ నెక్స్ట్ టు ఏమని చెప్తున్నాం? న్యూ నేమ్ అని చెప్తున్నాం. ఓల్డ్ నేమ్ టు ఏంటండి? న్యూ నేమ్. సో ఇది రీనేమ్. ఇప్పుడు ఏమైతుంది? టేబుల్ అనేటువంటిది ఆల్రెడీ ఏదో ఒక నేమ్ తోటి ఉంటుంది. ఆ నేమ్ అనేటువంటిది ఎట్లా చేంజ్ అవుతుందండి అంటే న్యూ నేమ్ గా చేంజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రోడక్ట్ టేబుల్ అనేటువంటిది తీసుకుందాం. ఆ ప్రోడక్ట్ టేబుల్ అనేటువంటిది న్యూ నేమ్ గా చేంజ్ అవ్వాలి అంటే రైట్, ఇక్కడ దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే రీనేమ్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా?
అయితే ఈ రీనేమ్ అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నామండి అంటే రీనేమ్ అనేటువంటిది ఆల్టర్ కమాండ్‌తో పాటే యూజ్ చేస్తాం. ఆల్టర్, ఆల్టర్ ఏంటండి టేబుల్, ఆల్టర్ టేబుల్, టేబుల్ అండ్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, రీనేమ్ టు. ఓకేనా? ఇక్కడ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్, టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, రీనేమ్, రీనేమ్ టు హౌ, ఎట్లా రీనేమ్, రీనేమ్ అండ్ టు, రీనేమ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, టేబుల్ నేమ్ అనేటువంటిది తీసుకున్నాం. మరి రీనేమ్ టు ఏమని చెప్తున్నాం, టు రీనేమ్ టు అండ్ ఆల్రెడీ దిస్ వన్ ఈజ్ ఓల్డ్ నేమ్, దిస్ ఈజ్ ఓల్డ్ నేమ్, ఈ ఓల్డ్ నేమ్, ఈ ఓల్డ్ నేమ్ అనేటువంటిది ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ, రైట్? సో ఇక్కడ ఉన్నటువంటి దిస్ ఓల్డ్ నేమ్ చేంజ్ టు దిస్ న్యూ నేమ్ అండ్ సెమీకోలన్ ఎంటర్, సెమీకోలన్ ఎంటర్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, alter table, table name, table name is old name, that old name is renamed to new name, this old name is renamed to, ఇక్కడ ఉన్నటువంటి this old name is renamed to, rename to, rename to ఏమని చెప్తున్నాం, న్యూ నేమ్ గా చేంజ్ అవుతుంది అని చెప్తున్నాం. దిస్ ఈస్ అ వే ఆఫ్ ఆల్టరింగ్ ద టేబుల్. సో వీటన్నిటిని మనం ఏం చెప్తున్నాం, డిడిఎల్ కమాండ్స్ అని చెప్తున్నాం. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. సో ఇవి డిడిఎల్ కమాండ్స్. ఒక్కసారి వీటిని ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామండి అంటే టేబుల్ అనేటువంటి దాన్ని రీనేమ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు టేబుల్ అనేటువంటిది డ్రాప్ కానీ ట్రంకేట్ అనేటువంటి చేస్తే మనకేమవుతుంది, దాంట్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది డిలీట్ అవుతుంది. డిలీట్ కాకముందే దీన్ని రీనేమ్ అనేటువంటి చేద్దాం. మరి రీనేమ్ అనేటువంటి చేయాలంటే ఏం చెప్తున్నాం, ఆల్టర్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తున్నాం. ఆల్టర్ ఏం ఆల్టర్ చేస్తున్నాం, టేబుల్ను ఆల్టర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ రైట్ కమాండ్ అనేటువంటిది ఏమి యూజ్ చేయమని చెప్పినాం, ఆల్టర్, ఆల్టర్, ఆల్టర్ టేబుల్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ వచ్చేసి ఏమని చెప్తున్నాం, ప్రోడక్ట్ అనేటువంటిది టేబుల్ నేమ్, ప్రోడక్ట్ ఈజ్ ఏ టేబుల్ నేమ్, ప్రోడక్ట్ 13 ఈజ్ ఏ టేబుల్ నేమ్, దిస్ ఈజ్ అ ఓల్డ్ నేమ్ అండ్ దీన్ని ఏం చేస్తున్నాం, రీనేమ్ గా, రీనేమ్, రీనేమ్ టు, రీనేమ్ టు న్యూ నేమ్, న్యూ నేమ్ అనేటువంటిది ఏం చెప్తున్నాం, ఓకేనా? జస్ట్ పిఆర్ఓడి, పిఆర్ఓడి, ప్రాడ్, ప్రాడ్, ప్రాడ్ లేదంటే ప్రోడక్ట్ 12 అని రాస్తున్నా, ప్రోడక్ట్, ప్రోడక్ట్ 12, ప్రోడక్ట్ 12 సెమీకోలన్ ఎంటర్, రైట్? టేబుల్ ఆల్టర్డ్, see here టేబుల్ ఆల్టర్డ్, ఏం చేసినాం, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఏమని చెప్తున్నాం, ప్రోడక్ట్ 13 అండ్ రీనేమ్ టు ఏమని చెప్తున్నాం, ప్రోడక్ట్ 12. ఇప్పుడు ఏమైంది మనకు, ఈ ప్రోడక్ట్ 13 అనేటువంటి టేబుల్ అండ్ ప్రోడక్ట్ 12 గా చేంజ్ అయిపోయింది, దాని నేమ్ అనేటువంటిది చేంజ్ అయింది. మరి దీంట్లో ఉండేటువంటి డేటా చేంజ్ అవుతుందా అంటే నో, జస్ట్ నేమ్ ఆఫ్ ది టేబుల్ మాత్రమే చేంజ్ అవుతుంది. మరి నేమ్ అనేటువంటిది ఓల్డ్ నేమ్ ఏమున్నది, ప్రోడక్ట్ 12 గా ఉన్నది. ఇప్పుడు దాన్ని ఏం చేసినావు నీవు, ప్రోడక్ట్ సారీ ప్రోడక్ట్ 13 అనేటువంటిది ప్రోడక్ట్ 12 గా కన్వర్ట్ అయ్యింది అని చెప్తున్నాం, ప్రోడక్ట్ 12 గా కన్వర్ట్ అయ్యింది. సో ఒక్కసారి ఇప్పుడు చూడండి, మొత్తం మన టేబుల్లో ఉండేటువంటి డేటా లిస్ట్, ఓకేనా? సెలెక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏం చెప్తున్నాం, ట్యాబ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో రైట్, సో మనకి ఏమైంది, ప్రోడక్ట్ 12 ఈజ్ దే, ప్రోడక్ట్ 13 అనేటువంటిది ఏమైందండి, ప్రోడక్ట్ 12 గా చేంజ్ అయింది, నేమ్ అనేటువంటిది చేంజ్ అయింది. సో ఇది మనం ఇప్పుడు రీనేమ్ చేసినటువంటి టేబుల్. సో మరి ఇప్పుడు ఈ టేబుల్ను మనం సెలెక్ట్ చేద్దాం, ప్రోడక్ట్ 12 అనేటువంటిది సెలెక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్, స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం, ప్రోడక్ట్, ప్రోడక్ట్, ప్రోడక్ట్ 12, ప్రోడక్ట్ 12, ఎస్ డేటా ఈజ్ డిస్ప్లేడ్. ఇక్కడ 13 లో ఉండేటువంటి యాజ్ ఇట్ ఈస్ డేటా, ఇది ఇంతకుముందు క్వైరీ, ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్,
ప్రోడక్ట్ 13 గా ఉన్నప్పుడు డేటా, అదే డేటా ఏమైంది ఇప్పుడు ఇక్కడ సేమ్ డేటా ఓకేనా ప్రోడక్ట్ 12 గా చేంజ్ అయిపోయింది. డేటా అనేటువంటిది చేంజ్ కాదు, జస్ట్ టేబుల్ నేమ్ మాత్రమే చేంజ్ చేసినాం. ఒకసారి ఇక్కడ ప్రోడక్ట్ 13 అనేటువంటి దాన్ని కూడా సెలెక్ట్ చేద్దాం. ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ product 13 semicolon enter. See here, product 13 table or view does not exist. మరి 13 అనేటువంటిది లేదు. జనరల్ గా అయితే మనం 13 అనేటువంటి నేమ్ తోటి క్రియేట్ చేసినాం, బట్ దాన్ని ఏం చేసినాం ఇక్కడ రీనేమ్ చేసినాం. ఎప్పుడైతే రీనేమ్ చేసినామో అప్పుడు ఏమైంది, సో నేమ్ అనేటువంటిది చేంజ్ అయిపోయింది. 12 అనే 11 13 అనేటువంటిది ఏమైతుంది, ఎట్లా తీసుకున్నాం 12 గా తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు నువ్వు 13 అనేటువంటి టేబుల్ ను సెలెక్ట్ చేసినప్పుడు ఓకేనా దట్ టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేటువంటి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అయ్యింది. సో మరి 13 అనేటువంటి టేబుల్ ఎట్లా చేంజ్ అయింది, ఓకేనా ప్రోడక్ట్ 12 గా చేంజ్ అయ్యింది. మరి డేటా ఏమన్నా చేంజ్ అయిందంటే నో, డేటాలో నో చేంజెస్. దిస్ ఈస్ అ వే ఆఫ్ చేంజింగ్ ఓకేనా టేబుల్ నేమ్, వన్ టేబుల్ నేమ్ టు అనదర్ టేబుల్ నేమ్ అనేటువంటిది చేంజ్ చేయడం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ చేంజ్ ద కాలమ్ నేమ్స్ ఆల్సో, దోస్ కెన్ బి ఓకేనా సి ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్ రైట్. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమని చెప్తున్నాం, ట్రంకేట్ కమాండ్. మరి ట్రంకేట్ కమాండ్ అనేటువంటిది ఏం చేస్తుంది అని చెప్తున్నాం, ట్రంకేట్ కమాండ్ కెన్ డెలీట్ ద ఎంటైర్ రికార్డ్స్ ఇన్ యువర్ టేబుల్. టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ ను ఎట్ ఏ టైమ్ డెలీట్ చేయడం కోసం without using where condition at a time. If you want to delete all records from table, all records from table, అప్పుడు మేమేం చేస్తున్నామండి అంటే ట్రంకేట్ అనేటువంటి కమాండ్ ను యూజ్ చేస్తున్నాం. సో సి హియర్ ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్ ట్రంకేట్, ట్రంకేట్ టేబుల్, ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ వచ్చేసి ఏమని చెప్తున్నాం ఓకేనా ఇక్కడ product 12 is a table name right. This is a way of deleting records from the table. మొత్తం ఇప్పుడు ఏమైతుంది, ఎంటైర్ రికార్డ్స్ అనేటువంటివి డెలీట్ అయిపోతాయి. ఎంటైర్ రికార్డ్స్ డెలీట్ అయిపోతాయి. రిమెంబర్ దట్ ఇక్కడ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ వేర్ కండిషన్, ఎటువంటి కండిషన్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఒకవేళ ఇక్కడ 2 రికార్డ్స్, 200 రికార్డ్స్, 2000 రికార్డ్స్, 2 lakhs రికార్డ్స్ ఎన్ని ఉన్నా కూడా అన్ని మొత్తము వితౌట్ ఆస్కింగ్ ఎనీ ఓకేనా ఏంటండి కన్ఫర్మేషన్, దీంట్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది డెలీట్ అయిపోతుంది. సీ హియర్ టేబుల్ ట్రంకేటెడ్. సో టేబుల్ ట్రంకేటెడ్ దట్ మీన్స్ టేబుల్ ఈజ్ టేబుల్లో ఉండేటువంటి డేటా ఈజ్ డెలీటెడ్. టేబుల్లో ఉండేటువంటి డేటా డెలీట్ అయింది. ఒక్కసారి సెలెక్ట్ చేయండి, మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ product 12 semicolon enter right. No rows selected, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాం అంటే ఈ 12 అనేటువంటి టేబుల్లోకి వెళ్ళి డేటా అనేటువంటి దాన్ని రిమూవ్ చేసినాం. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం, ఇక్కడ టేబుల్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసినాం. మరి సెలెక్ట్ చేసినప్పుడు ఏమైంది, ఆల్రెడీ డేటా అనేటువంటిది డెలీటెడ్ ఫ్రమ్ దిస్ టేబుల్, ఈ టేబుల్ నుంచి డేటా డిలీట్ అయింది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తుంది, నో రోస్ సెలెక్టెడ్ అనేటువంటి ఎర్రర్ మెసేజ్. ఇట్ ఈస్ నాట్ ఎర్రర్ మెసేజ్, అవుట్పుట్ నో రోస్ సెలెక్టెడ్ రైట్. సో దిస్ ఇస్ వే ఆఫ్ ఓకేనా డెలీటింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. మరి ఇప్పుడు ఇక్కడ టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉందా, ఎస్. టు చెక్ ద స్ట్రక్చర్ డిఈఎస్సి డిస్క్రిప్షన్ ఆఫ్ ది టేబుల్. మరి టేబుల్ నేమ్ ఏంటి, ప్రోడక్ట్ 12 semicolon enter. See table structure is available. మరి టేబుల్ ప్రోడక్ట్ 12 లో నువ్వు ఏం క్రియేట్ చేసినావు, ప్రోడక్ట్ నేమ్ ఓకేనా, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్ అండ్ కస్టమర్ ఐడి అండ్ వాటి డేటా టైప్స్ ఇవి.
సో ఇక్కడ స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయ్యింది, స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయ్యింది అండ్ డేటా మాత్రమే డిలీట్ అయ్యింది వైల్ యూజింగ్ ట్రంకేట్ కమాండ్. ట్రంకేట్ కమాండ్ని యూజ్ చేసినప్పుడు డేటా మాత్రమే డిలీట్ అవుతుంది. ఓకేనా, ఎంటైర్ డేటా అనేటువంటిది డిలీట్ అయిపోతుంది ఎట్ ఏ టైం, బట్ స్ట్రక్చర్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది. రిమెంబర్ దట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫైనల్గా డ్రాప్ ద టేబుల్. సో ఇప్పుడు డ్రాప్ ద టేబుల్ అంటే దీంట్లోకి ఒక రికార్డ్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఏమని చెప్తున్నాం, ఇన్సర్ట్ ఇంటూ ఓకేనా ప్రోడక్ట్ 12, ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్ 12 వాల్యూస్. ఓకేనా వాల్యూస్ అండ్ ఇన్ దిస్ వాల్యూస్ ఏమని చెప్తున్నాం 1003 అండ్ నెక్స్ట్ రికార్డ్ నేమ్ ఈజ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ లైక్ నరేష్ అండ్ నెక్స్ట్ స్టూడెంట్ నాట్ స్టూడెంట్ అండ్ ప్రోడక్ట్ నేమ్ ఈజ్ ఏమని చెప్తున్నామండి అంటే నోట్బుక్ అనేటువంటిది రాస్తున్నాం. నోట్బుక్ ఓకేనా నోట్బుక్ అండ్ నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ ది నోట్బుక్ ఓకేనా 45 రూపీస్. అండ్ మరి ఈ బుక్ ని ఎవరు పర్చేజ్ చేశారు, కస్టమర్ ఐడి ఈజ్ 2201 అనేటువంటి కస్టమర్. ఓకేనా సో ఈ నోట్బుక్ అనేటువంటి దాన్ని పర్చేజ్ చేసిండు. సెమీకోలన్ ఎంటర్ రైట్. సి హియర్ one row created and select star from ఏమని చెప్తున్నాం ప్రోడక్ట్ టేబుల్ ప్రోడక్ట్ 12 సెమీకోలన్ ఎంటర్. సి హియర్ ఓకే టేబుల్ ఇక్కడ చూడండి ఏమైంది, ట్రంకేట్ చేసినప్పుడు టేబుల్ అనేటువంటిది టేబుల్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది డిలీటెడ్ హియర్. ట్రంకేట్ టేబుల్ నేమ్ చేసినప్పుడు అండ్ ఆ టేబుల్ అనేటువంటిది సెలెక్ట్ చేసినప్పుడు నో రోస్ సెలెక్టెడ్, బట్ టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది. ఆ స్ట్రక్చర్లోకి నువ్వేం చేసినావు, వన్ రికార్డ్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేసినాం. ఆ రికార్డ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు ఏమైంది, టేబుల్ స్ట్రక్చర్ ఇన్క్లూడింగ్ డేటా అనేటువంటిది డిస్ప్లే అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ టేబుల్ అనేటువంటి దాన్ని స్ట్రక్చర్తో పాటు డేటాను కూడా డిలీట్ చేయాలి. అలాంగ్ విత్ డేటా స్ట్రక్చర్ కూడా నీకు డిలీట్ అయిపోవాలి. డేటాతో పాటు స్ట్రక్చర్తో పాటు డేటా కూడా డిలీట్ అయిపోవాలి. మరి దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే డ్రాప్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తున్నాం. డ్రాప్ కమాండ్ని మరి డ్రాప్ కమాండ్ అన్నప్పుడు ఏం చెప్తాం, ఓకేనా డ్రాప్ కమాండ్ అండ్ నెక్స్ట్ ఏమి యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ డ్రాప్ టేబుల్ నేమ్ అనేటువంటి దాన్ని చెప్తున్నాం. డ్రాప్ టేబుల్ నేమ్ రైట్. సి హియర్ సింపుల్ గా ఏమని చెప్తున్నాం, డ్రాప్ టేబుల్ నేమ్. సో డ్రాప్ టేబుల్ దేన్ని డ్రాప్ చేస్తున్నాం, టేబుల్ ను డ్రాప్ చేస్తున్నాం. డ్రాప్ టేబుల్ నేమ్ ఏందండి ప్రోడక్ట్ 12 సెమీకోలన్ ఎంటర్. ఇప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఏంటండి ఇది చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఈ టేబుల్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు అలాంగ్ విత్ డేటా స్ట్రక్చర్ అనేటువంటిది కూడా డిలీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఇది మనకు ఇన్ ఫ్యూచర్ లో ఎక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తున్నాం, ఈ టేబుల్ అనేటువంటి దాన్ని ఓకేనా డ్రాప్ చేస్తున్నాం. ఓకే సో సెమీకోలన్ ఎంటర్. సి హియర్ ఏమని చెప్పింది, టేబుల్ డ్రాప్డ్. ఒకసారి చూడండి సెలెక్ట్. అసలు ఇప్పుడు ఇందాక చూడండి ఇక్కడ ట్రంకేట్ అనేటువంటి కమాండ్ యూజ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసినప్పుడు ఏమైంది, నో రో సెలెక్టెడ్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు డ్రాప్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేసిన తర్వాత సెలెక్ట్ కమాండ్ ని యూజ్ చేస్తే ఏమవుతుంది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేస్తుంది. ఎందుకంటే ఇక్కడ టేబుల్ స్ట్రక్చర్ కూడా అవైలబుల్ గా లేదు. ఇక్కడ టేబుల్ స్ట్రక్చర్ అవైలబుల్ గా ఉంది కాబట్టి నో రో సెలెక్టెడ్ అనేటువంటి స్టేట్మెంట్ డిస్ప్లే చేసింది. బట్ ఇక్కడ టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది నాట్ ఓకేనా అవైలబుల్ కాబట్టి ఏమైతుంది, ఓకేనా టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేటువంటి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో సీ హియర్ సెలెక్ట్
select star from, okay, select star from product 12 semicolon enter. See, table or view does not exist. I said na, ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పినాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, టేబుల్ అనేటువంటిది డ్రాప్డ్ హియర్, టేబుల్ డ్రాప్డ్ కాబట్టి ఏమైంది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేటువంటిది వచ్చింది. సో ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి, డిఈఎస్సి ఆఫ్ ప్రోడక్ట్ 12 semicolon enter. So object product 12 does not exist. దాని స్ట్రక్చర్ కూడా ఇంక్లూడింగ్ స్ట్రక్చర్ టోటల్ డేటా అనేటువంటిది ఓకేనా డెలీట్ అవుతుంది. ఇది ఏమని చెప్తున్నామండి అంటే డ్రాప్ కమాండ్, అండ్ ఈ డ్రాప్ కమాండ్ ని యూజ్ చేసి మనం చాలా ఆపరేషన్స్ అనేటువంటివి చేస్తాం. అదంతా మనం నెక్స్ట్ క్లాస్ లో, అంటే దట్ మీన్స్ మన రెగ్యులర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఏంటండి డిడిఎల్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, డిడిఎల్ కమాండ్స్. సో ఇక్కడ డిడిఎల్ కమాండ్స్ అనేటువంటివి రైట్, ఓకే. సో డిడిఎల్ కమాండ్స్, create command is there, alter command is there, drop command is there, truncate command, rename command. So వెరీ బేసిక్ లెవెల్లో హౌ టు యూజ్ దీస్ కమాండ్స్ అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసినాం, రైట్. అండ్ వీటికి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ లెవెల్ అనేటువంటిది మన రెగ్యులర్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ రియల్ టైంలో ఇంకా వీటిని ఎక్కడ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, అండ్ వీటి మీద మనం ఒక టాస్క్ అనేటువంటిది ఎట్లా చేయాలి అనేటువంటిది ఓకేనా ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్ లో ఓకేనా డిస్కస్ చేస్తాం, రైట్. అండ్ this batch is going to start in next month. కోటి ఇక్కడ ఉండేటువంటి ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని ఒక్కసారి తరువుగా చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అండ్ దీంట్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, మీకు రియల్ టైంలో ఇవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, అండ్ రిమైనింగ్ ఏం చెప్తున్నారు అనేటువంటిది కూడా చూడండి. అండ్ వేరే కూడా మీకు ఆన్లైన్లో క్లాసెస్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి. బట్ అక్కడ ఏంటండి అంటే జస్ట్ ఒక 10 అవర్స్ అండ్ 15 అవర్స్లో ఓకేనా కంటెంట్ అనేటువంటి దాన్ని కవర్ చేస్తారు. ఇక్కడ మనం అట్లా కాదు, 45 డేస్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా మిగతా వెబ్సైట్స్ కూడా కంపేర్ చేసి ఓకే ఇక్కడ మన వెబ్సైట్ లో మనం అడిషనల్ గా ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఓకేనా ఇక్కడ ఎన్రోల్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేసి యూ కెన్ ఎన్రోల్ టు దిస్ బ్యాచ్, రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది PythonLife.in Oracle.html. సో ఈ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ SQL కి సంబంధించినటువంటి ఓకేనా డీటెయిల్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి. దట్ మీన్స్ సో హౌ టు ఎన్రోల్ అండ్ హౌ టు వాచ్ ద డెమో క్లాసెస్, అండ్ నెక్స్ట్ కోర్స్ డీటెయిల్స్ అండ్ కోర్స్ సిలబస్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అనేటువంటివి కూడా ఇక్కడ మీకు క్లియర్ గా విజిబుల్ అవుతాయి. వీటన్నిటిని చెక్ చేసిన తర్వాత ఎన్రోల్ నౌ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తూ బటన్ యూజ్ చేస్తూ యూ కెన్ ఎన్రోల్ టు SQL న్యూ బ్యాచ్. దట్ బ్యాచ్ విల్ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ మంత్, రైట్. సో ఇన్ దిస్ వీడియో ఓకేనా we are going to discuss about DML commands. So in our previous video we discussed about DDL commands, data definition language commands, in our previous video. So అక్కడ మనం ఏం డిస్కస్ చేసినాం,
ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ అనేటువంటి కమాండ్స్ గురించి డిస్కస్ చేసినాం. ఇక్కడ డిఎంఎల్ కమాండ్స్, దట్ మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. డేటా మ్యానిపులేషన్ అంటే దట్ మీన్స్ దీస్ కమాండ్స్ కెన్ పర్ఫార్మ్ ఆన్ టాప్ ఆఫ్ ది డేటా ఆన్ టేబుల్. ఓకేనా, టేబుల్లో ఉండేటువంటి డేటా మీద మాత్రమే పర్ఫార్మ్ అవుతాయి, నాట్ ఆన్ టాప్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇఫ్ యూ వాంట్ create a new structure, if you want to create a new structure, we can go for DDL commands. If you want to modify the structure, we can go for DDL commands. But if you want to change the data in a existing table, already table is there, in that some data is there, now you want to change that data, or ledante want to delete that data, so update that data, అప్పుడు మనం ఏం చేస్తున్నాం, డిడిఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. మరి డిడిఎల్ కమాండ్స్ అనేటువంటివి ఏమున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, డిడిఎల్ కమాండ్స్. సో ఫస్ట్ ఒక టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది క్రియేట్ చేసిన తర్వాత వాంట్ టు ఇన్సర్ట్ న్యూ డేటా ఇంటూ టేబుల్, ఇన్సర్ట్ రికార్డ్ ఇంటూ టేబుల్, అప్పుడు దేన్ని యూజ్ చేయాలి, వన్ ఆఫ్ ది డిఎంఎల్ కమాండ్ ఇన్సర్ట్. అండ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ అప్డేట్ ద డేటా, అప్డేట్ the data, so we are going to discuss about update command. And finally, you don't want that record, you don't want to records in your table, then you can go for delete the record, record not delete చేస్తున్నాం. సో ఇవి ఏమని చెప్తున్నామండి అంటే ఇక్కడ డిఎంఎల్ కమాండ్స్ అని చెప్తున్నాం. డిఎంఎల్ కమాండ్స్ మేజర్గా డిఎంఎల్ కమాండ్స్ ఏమున్నాయి, ఇన్సర్ట్ కమాండ్, అప్డేట్ కమాండ్, delete కమాండ్. ఇన్సర్ట్, అప్డేట్ అండ్ delete అనేటువంటి కమాండ్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ ని యూజ్ చేసి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అప్డేట్ కమాండ్ ని యూజ్ చేసి డేటాను అంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద డేటా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, అప్డేట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ delete కమాండ్ ని యూజ్ చేసి దాంట్లో ఉండేటువంటి డేటా అనేటువంటి దాన్ని delete చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వాంట్ ఇన్సర్ట్ న్యూ రికార్డ్. ఓకేనా, ఇన్సర్టింగ్ ఏంటండి, న్యూ రికార్డ్ ఆర్ లేదంటే న్యూ రో ఆర్ రికార్డ్ into the టేబుల్ లోకి న్యూ రికార్డ్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయడం కోసం ఇన్సర్ట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. మరి దీని సింటాక్స్ చూడండి ఏమని చెప్తాం, ఓకేనా, ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటిది, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఆల్రెడీ మనం టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసి ఉంటాం, ఆ టేబుల్ నేమ్ లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, టేబుల్ నేమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాలం లిస్ట్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. కాలం 1 కామా కాలం 2 కామా కాలం 3 కామా డాష్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీటిలోకి ఆ పర్టికులర్ కాలమ్స్ లోకి అదే ఆర్డర్ లో మనం ఏం చేస్తున్నామండి అంటే వాల్యూస్ అనేటువంటి వాటిని ఎంటర్ చేస్తున్నాం. దట్ మీన్స్ వాల్యూ 1 కామా వాల్యూ 2 కామా వాల్యూ 3 ఓకేనా, డాష్ ఇక్కడ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తే ఇక్కడ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఏమని చెప్తున్నాం, ఓకేనా, వాల్యూస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్. అండ్ దీంతో పాటు
two more methods are also there to insert data. Those will be seen in our regular classes. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది సింపుల్ మెథడ్. దిస్ ఈస్ అ వెరీ సింపుల్ మెథడ్ హౌ టు ఇన్సర్ట్ డేటా. ఇన్సర్ట్ ఇన్ టు టేబుల్ నేమ్ అండ్ కాలమ్ లిస్ట్ అండ్ నెక్స్ట్ వాల్యూస్ అనేటువంటిది కీవర్డ్ తీసుకుంటున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అప్ టు డాష్ డాష్. అండ్ ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ యూజ్ చేస్తామో దట్ మెనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ను ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ ఓకే, దీన్ని ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం మనం. అండ్ నెక్స్ట్ ఐఎమ్ షేరింగ్ టు యూ SQL ప్రాంప్ట్. అండ్ ఇన్ అవర్ SQL ప్రాంప్ట్ హౌ టు ఇన్సర్ట్ డేటా అనేటువంటిది ఒక్కసారి ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకేనా? రైట్. ఓకే, ఒక్కసారి see here SQL prompt is there, and in this SQL prompt సో ఒక టేబుల్ అనేటువంటిది, ఒక న్యూ టేబుల్ అనేటువంటి దాన్ని నేను క్రియేట్ చేస్తున్నా. న్యూ టేబుల్. ఓకే, వన్ న్యూ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. మరి ఆ టేబుల్ ఏంటండి అంటే క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసి పర్సన్ అనేటువంటిది టేబుల్ నేమ్. క్రియేట్ టేబుల్ నేమ్ పర్సన్. And in this person table having person ID, every person having ID, and person name, p name, and age of the person, age. సో ఇట్లా మనం కాలమ్స్ అనేటువంటి తీసుకుంటాం. బట్ ఇక్కడ PID, పర్సన్ ఐడి, అండ్ డేటా టైప్, నంబర్ డేటా టైప్. ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ అనేటువంటిది హౌ టు క్రియేట్ టేబుల్ అనేటువంటిది ప్రీవియస్ వీడియోలో చూసినాం మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే పర్సన్ అనేటువంటి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. మరి ఆ పర్సన్ టేబుల్లో ఏముంటున్నాయండి అంటే ఇక్కడ పర్సన్ ఐడి అండ్ నంబర్ డేటా టైప్, అండ్ దీన్ని మాక్సిమం సైజ్ వచ్చేసి 3 గా తీసుకుంటున్నా. వాట్ ఎవర్ ఇట్ మే. ఓకేనా? అండ్ నెక్స్ట్ పీ నేమ్, పర్సన్ నేమ్, అండ్ ఏమని చెప్తున్నాం వేర్ క్యార్ 2 ఆఫ్ 10, వేర్ క్యార్ 2 ఆఫ్ 10 అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే ఇక్కడ ఏజ్ ఆఫ్ ది పర్సన్ నంబర్ డేటా టైప్ గా తీసుకుంటున్నాం. అండ్ దిస్ నంబర్ డేటా టైప్ ఈజ్ 2, like this and semicolon enter. Right, table created here. మరి ఈ టేబుల్లోకి ఇప్పుడు ఏం చేస్తున్నాం, డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. మరి డేటా ఇన్సర్ట్ చేయాలి. ఇది టేబుల్ క్రియేషన్ అనేటువంటిది డిఎంఎల్ కమాండ్, డిడిఎల్ కమాండ్. టేబుల్ క్రియేషన్ అనేటువంటిది డిడిఎల్ కమాండ్. ఆల్రెడీ మనం ఈ కమాండ్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. రైట్ నౌ ఐఎమ్ ఇన్సర్టింగ్ డేటా ఇన్ టు దిస్ టేబుల్. ఈ టేబుల్లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. మరి ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇన్సర్ట్ అనేటువంటి కమాండ్ యూజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఏంటంటే ఇక్కడ పర్సన్ ఈజ్ ఏ టేబుల్ నేమ్. అండ్ ఈ టేబుల్లో కాలమ్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి, పిఐడి, pname, comma, age of the person, right? And values, and next ఏమని చెప్తున్నాం 101 అండ్ నేమ్ ఆఫ్ ది పర్సన్, ఏదో ఒక నేమ్ అనేటువంటి తీసుకుంటున్నాం ఇక్కడ నరేష్. అండ్ నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 30 years అండ్ సెమీకోలన్ ఎంటర్. రైట్, రికార్డ్ ఇన్సర్టెడ్. ఆల్రెడీ ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినాం. బట్ ఇక్కడ ఒకసారి దీని గురించి మళ్ళొకసారి రఫ్ రైట్. ఇక్కడ ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ప్రీవియస్ వీడియోలో చూసినాం.
and one more record. Here one more record, and same thing, insert into same thing. ఓకేనా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వాల్యూస్ అనేటువంటి చేంజ్ చేస్తున్నా 102, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానండి అంటే నేమ్ ఆఫ్ ది పర్సన్, ఓకేనా, పావని, వాట్ ఎవర్ ఇట్ మే బి, అండ్ ఏజ్ ఈజ్ ఓకేనా లైక్ 28, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా, సెమీకోలన్ ఎంటర్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ రికార్డ్, అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నామండి అంటే ఇక్కడ 3, ఓకేనా, అండ్ నెక్స్ట్ రాము, రైట్, రాము, అండ్ ఏజ్ ఈజ్ ఏమని చెప్తున్నాం 26, రైట్. అండ్ వన్ మోర్ రికార్డ్, అండ్ ఏమని చెప్తున్నాం, ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం డేటా అనేటువంటిది, ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటి స్టేట్మెంట్ ని యూజ్ చేసి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, రైట్. రవి, ఓకేనా, రవి, అండ్ ఏజ్ ఈజ్ 28 ఈజ్ ద ఏజ్, రైట్, సెమీకోలన్ ఎంటర్. లైక్ దిస్ మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. And one more way also there, and that will see in our regular session. నేను అక్కడ డిస్కస్ చేస్తా. ఇంకొక వేలో కూడా మనం ఏం చేయొచ్చండి అంటే డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం ఏందనేటువంటిది ఓకేనా నెక్స్ట్ మన రెగ్యులర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం, రైట్. సి అండ్ హౌ ద డేటా ఈజ్ క్రియేటెడ్ హియర్. అండ్ దీనికోసం కూడా మనము ఇప్పుడు డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం అండ్ హౌ టు సెలెక్ట్ డేటా ఇన్ డిఫరెంట్ వేస్ అనేటువంటిది కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం, రైట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే. టేబుల్ నేమ్ ఈజ్ పర్సన్, సెమీకోలన్ ఎంటర్. See the data here. This is the data. సో ఇప్పుడు ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేసినాం, ఓన్లీ హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్లోకి డేటా ఎట్లా ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇన్సర్ట్ చేసినటువంటి డేటాని ఏం చేస్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ ఇన్ టేబుల్ అని చెప్పేసినాం మనం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకేనా, టేబుల్ నేమ్ ఈజ్ పర్సన్. And this is a way of inserting data into table. And next to how to update that data. మరి డేటా అనేటువంటి దాన్ని ఎట్లా అప్డేట్ చేయాలి. మరి అప్డేట్ చేయాలంటే మనకి ఇక్కడ కమాండ్ ఏముంది, ఓకేనా, అప్డేట్ కమాండ్ ఈజ్ దే. By using update command we can change the data in టేబుల్లో ఉండేటువంటి డేటాను చేంజ్ చేయడం కోసం, మాడిఫై చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఇక్కడ అప్డేట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. మరి దీనికి సింటాక్స్ ఏంటి, ఓకే, ఒక్కసారి సింటాక్స్ చూడండి. అప్డేట్ కమాండ్ సింటాక్స్ ఏమని చెప్తున్నాం, అప్డేట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. మరి దేన్ని అప్డేట్ చేస్తున్నాం, టేబుల్ నేమ్, ఓకేనా, టేబుల్ నేమ్, అప్డేట్ టేబుల్ నేమ్. Set is a keyword here, set. అండ్ దేన్ని చేంజ్ చేస్తున్నాం, ఏదో ఒక కాలం ను చేంజ్ చేస్తున్నాం, కాలం, రైట్. కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఏదో ఒక వాల్యూ తోటి ఆ కాలం ను చేంజ్ చేస్తున్నాం, వాల్యూ. అండ్ ఇక్కడ వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి, వేర్ కండిషన్ సెమీకోలన్. ఒకవేళ వేర్ కండిషన్ అనేటువంటిది రాయకపోతే ఇక్కడ ఏమైతుందండి అంటే ఈ వాల్యూ అనేటువంటిది ఈ కాలంలో మొత్తం టోటల్ కాలంలో చేంజ్ అవుతుంది. అదేందనేటువంటిది ఒక్కసారి ప్రాక్టికల్ గా చూద్దాం, రైట్. అప్డేట్ అనేటువంటి దానికోసం కమాండ్ ఏమి యూజ్ చేస్తున్నాం, అప్డేట్ అండ్ టేబుల్ నేమ్ అండ్ సెట్ ఈజ్ ఏ కీవర్డ్, కాలం, ఏదో ఒక కాలంను మనం సెట్ చేస్తున్నాం. ఆ సెట్ చేస్తున్నటువంటి కాలంను
దేనితోటి సెట్ చేస్తున్నాం? వాల్యూ తోటి సెట్ చేస్తున్నాం. అండ్ ఎవరికి అంటే ఇక్కడ కండిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. కండిషన్ ఈజ్ ఇంపార్టెంట్ వైల్ యూజింగ్ అప్డేట్ కమాండ్ ఆర్ లేదంటే డిలీట్ కమాండ్. ఒకవేళ వేర్ కండిషన్ యూజ్ చేయకపోతే వాట్ విల్ హ్యాపెన్ అనేటువంటిది నేను చూపిస్తాను మీకు. రైట్, సీ హియర్ అండ్ నెక్స్ట్ go to SQL prompt here, SQL prompt, and in this ఇక్కడ మనకు ఆల్రెడీ టేబుల్ ఈజ్ దేర్ అండ్ ఈ టేబుల్లో నేను ఏజ్ ఆఫ్ ది పర్సన్ రాము ఏజ్ అనేటువంటిది ఐ వాంట్ టు చేంజ్ ఏజ్ ఆఫ్ ది రాము. ఓకేనా, రాము ఏజ్ అనేటువంటిది చేంజ్ చేయాలి. మరి ఎట్లా చేంజ్ చేస్తున్నా? ఓకేనా, అంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ? అప్డేట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. అప్డేట్, అప్డేట్ ఈజ్ ఏ కమాండ్. Table is person, person is a table, person is a table. Set set column ఏది? ఏజ్, ఏజ్, ఏజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్తున్నా? ఓకేనా, 20 ఏజ్, రాము ఏజ్ అనేటువంటిది ఆల్రెడీ 26 ఈజ్ దేర్, 26 ఈజ్ దేర్, బట్ అది 26 కాదు 20 అని చెప్తున్నా. 20 ఇక్కడ ఏం చేయమని చెప్పిన? 20 వేర్ కండిషన్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ వేర్ కండిషన్ యూజ్ చేయకుండా ఇక్కడ సెమీకోలన్ ఎంటర్ అనేటువంటిది టైప్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి రిమైనింగ్ పర్సన్స్ ఏజ్ కూడా 20గా చేంజ్ అవుతుంది. అంటే ఈ ఎంటైర్ ఏజ్ కాలం ఏమైతుంది? 20గా డిస్ప్లే అవుతుంది, 20గా చేంజ్ అవుతుంది. కానీ మనం ఎవరి రికార్డును చేంజ్ చేయాలనుకుంటున్నాం? రాము ఏజ్ మాత్రమే చేంజ్ చేయాలి, రాము ఏజ్ మాత్రమే చేంజ్ చేయాలి. మరి రాము ఏజ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? వేర్ కండిషన్ అనేటువంటిది రాస్తున్నాం. ఓకేనా, వేర్, రైట్, వేర్, ఓకేనా, పిఐడి పర్సన్ ఐడి ఈక్వల్స్ టు ఎవరు? 103. నేమ్ తీసుకోకూడదు ఇక్కడ, పర్సన్ నేమ్ ఈక్వల్స్ టు రాము అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇన్ యువర్ టేబుల్, పర్సన్ టేబుల్లో రాము అనేటువంటి పర్సన్ మోర్ దెన్ 1 రాము ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, మోర్ దెన్ 1 రాము ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైతుంది? మోర్ దెన్ 1 రాము ఎగ్జిస్ట్ అయి ఉంటే మోర్ దెన్ 1 రాము డేటా అనేటువంటిది చేంజ్ అవుతుంది. కాబట్టి మనకు ఎగ్జాక్ట్ గా ఒక పర్సన్ ఐడెంటిఫై చేయాలంటే దేనితోటి ఐడెంటిఫై చేస్తాం? నంబర్ తోటి ఐడెంటిఫై చేస్తాం, నంబర్ తోటి ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఇక్కడ నంబర్ అనేటువంటి దాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నా. వేర్ పిఐడి పర్సన్ ఐడి ఈక్వల్స్ టు 103 సెమీకోలన్ ఎంటర్. సి, 1 రికార్డ్ ఆర్ లేదంటే 1 రో అప్డేటెడ్, 1 రో అప్డేటెడ్. చెక్ ఇట్ వన్స్, is it updated or not? Same thing, select star from, select star from ఏమని చెప్తున్నాం? select star from, ఓకేనా, person, select star from person semicolon enter. What happened here? Oh, no space is there. Select star, select star from, select star from తర్వాత స్పేస్ ఉండాలి. person, person is a table, table name, semicolon enter. See the age of the Ramu, age of the Ramu is 20 changed or not? ఇక్కడ చూడండి, రాము ఏజ్ is 26 or not? ఇక్కడ రాము ఏజ్ ఎంత చేంజ్ అయింది? 20గా చేంజ్ అయింది. రైట్, దిస్ ఈస్ ద వే ఆఫ్ చేంజింగ్ ద రికార్డ్ ఆర్ లేదంటే అప్డేట్ ద వాల్యూ. ఒకసారి చూడండి, వేర్ కండిషన్ లేకుండా, వేర్ కండిషన్ లేకుండా నేనేమనుకుంటున్నా? ఐ వాంట్ టు చేంజ్ ఏజ్ ఆఫ్ ది రవి, ఏజ్ ఆఫ్ ది రవి ఆర్ లేదంటే రికార్డు 104 రికార్డును అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తున్నా? నేను ఇక్కడ అప్డేట్ అనేటువంటి కమాండ్ యూజ్ చేస్తున్నా. అప్డేట్, అప్డేట్ ఈజ్ ఏ కమాండ్. మరి దేన్ని అప్డేట్ చేస్తున్నాం? టేబుల్ను అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ ఏ టేబుల్ను అప్డేట్ చేస్తున్నాం? పర్సన్ టేబుల్ను అప్డేట్ చేస్తున్నాం. పర్సన్, అప్డేట్ పర్సన్ అండ్ సెట్, సెట్ అండ్ నెక్స్ట్ ఏది? ఏజ్ కాలంను తీసుకుంటున్నా. ఏజ్ ఈక్వల్స్ టు 25, 25 ఏజ్ ఎవరిది చేంజ్ చేద్దాం అనుకుంటున్నా? నేను రవిది చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇక్కడ వేర్ కండిషన్ యూజ్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా నేనేం చేసిన? సెమీకోలన్ ఎంటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన వితౌట్ వేర్ కండిషన్. ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ ఉండేటువంటి ఎంటైర్ ఏజ్ కాలం అనేటువంటిది 25 గా చేంజ్ అవుతుంది. 4 rows అప్డేటెడ్ ఆర్ నాట్? ఇక్కడ వేర్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఏమైంది?
వన్ రో, ఎవరు ఆ వన్ రో 103 అనేటువంటిది మాత్రమే అప్డేట్ అయింది. బట్ ఇక్కడ ఏమైంది, మొత్తం టోటల్గా ఓకేనా ఏజ్ కాలం అనేటువంటిది చేంజ్ అయిపోయింది యాజ్ ఎ 25. ఓకేనా, ఒకసారి చూడండి. సెలెక్ట్ 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 స్టార్ ఫ్రమ్ ఏంటండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్, సెమీకోలన్ ఎంటర్. రైట్, సి ఆల్ రికార్డ్స్ ఆర్ చేంజ్డ్ యాజ్ ఏ 25. కాబట్టి నేనేం చెప్తున్నానండి అంటే ఇక్కడ వేర్ కండిషన్ అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ ఎగ్జిక్యూటింగ్ అప్డేట్ కమాండ్. అప్డేట్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. రైట్, అండ్ నెక్స్ట్ అండ్ ఇంకా డిఫరెంట్ వేస్ లో హౌ టు అండ్ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఎట్లా అప్డేట్ చేస్తాం ఏందనేటువంటిది మనం నెక్స్ట్ రెగ్యులర్ క్లాస్ లో మనం చెక్ చేస్తాం. బట్ ఇక్కడ జస్ట్ వెరీ బేసిక్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నామండి అంటే డెలీటింగ్ ద రికార్డ్. delete the record. How to delete the record? సో ఫైనల్ గా డిఎంఎల్ కమాండ్ లో ఓకేనా వన్ మోర్ ఏంటండి వన్ మోర్ కమాండ్. ఏది వన్ మోర్ కమాండ్? delete కమాండ్. ఆల్రెడీ we discussed about insert, we discussed about update, and finally delete command is there. And how to delete the record from table అనేటువంటి చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఏమని చెప్తున్నాం, delete కమాండ్ ఈజ్ యూజ్డ్ టు delete ద రికార్డ్ ఫ్రమ్ టేబుల్ అని చెప్తున్నాం. సో సింటాక్స్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, delete 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 ఏంటి, టేబుల్ నేమ్, delete టేబుల్ నేమ్ ఈజ్ పర్సన్. ఓకేనా, టేబుల్ నేమ్ ఈజ్ పర్సన్. delete పర్సన్ అని చెప్పేసి సెమీకోలన్ ఎంటర్ పెడితే ఏమైతున్నాయి, మొత్తం టోటల్ రికార్డ్స్ అనేటువంటివి delete అయిపోతాయి. లేదు నీవు ఇక్కడ ఓన్లీ వన్ రికార్డ్ మాత్రమే డిలీట్ చేయాలి, అప్పుడు నువ్వేం చేస్తావు, వేర్ కండిషన్ అనేటువంటిది తీసుకుంటాం. వేర్ కండిషన్, వేర్ అండ్ నెక్స్ట్ కాలం నేమ్ అండ్ ఈక్వల్ టు వాల్యూ అనేటువంటిది తీసుకుంటాం. రైట్, వాల్యూ, కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూ, సెమీకోలన్ ఎంటర్. దిస్ ఇస్ అ వే ఆఫ్ డిలీటింగ్ రికార్డ్. ఇప్పుడు ఏమైతుంది, పర్టికులర్ రికార్డు మాత్రమే డిలీట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నీ వేర్ క్లాస్ అనేటువంటిది లేదు, వేర్ కండిషన్ అనేటువంటిది లేదు, అప్పుడు ఏమైతుంది, టోటల్ రికార్డ్స్ అనేటువంటివి డిలీట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ ద ప్రాక్టికల్లీ హౌ టు డిలీట్ ద రికార్డ్ ఫ్రమ్ ఓకేనా టేబుల్. సో ఆల్రెడీ వి హ్యావ్ ఏ టేబుల్, దట్ టేబుల్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్తున్నాం, రైట్, పర్సన్ అని చెప్తున్నాం. మరి ఇక్కడ ఈ టేబుల్లో రికార్డ్ అనేటువంటి దాన్ని డిలీట్ చేస్తున్నా. ఏ రికార్డు డిలీట్ చేస్తున్నా, హియర్ పావని ఈజ్ దేర్, దట్ రికార్డ్ ఐ డోంట్ వాంట్ అనుకుంటున్నా. సో ఆ రికార్డ్ను డిలీట్ చేస్తున్నా. అప్పుడు ఏమని చెప్తున్నాం, డిలీట్. ఓకేనా, డిలీట్ రికార్డ్ అంటే డిలీట్ ఎక్కడి నుంచి డిలీట్ చేస్తున్నాం, ఏ టేబుల్ నుంచి డిలీట్ చేస్తున్నాం. ఓకేనా, ఏ టేబుల్ నుంచి అండి, ఏ టేబుల్ నుంచి డిలీట్ చేస్తున్నాం, పర్సన్ టేబుల్ నుంచి డిలీట్ చేస్తున్నాం. డిలీట్ ఫ్రమ్ ఏది, టేబుల్ నేమ్ వచ్చేసి పర్సన్. డిలీట్ ఫ్రమ్ పర్సన్, సెమీకోలన్ ఎంటర్ అనేటువంటిది ప్రెస్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్ హియర్, టోటల్ రికార్డ్స్ అనేటువంటివి డిలీట్ అవుతాయి. కాబట్టి మనం సెమీకోలన్ ఎంటర్ అనేటువంటిది యూజ్ చేయట్లేదు. ఇక్కడ వేర్ కండిషన్, వేర్ ఎగ్జాక్ట్లీ ఎవరు, పిఐడి ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ద పర్సన్ హు ఆర్ హ్యావింగ్ ఐడి ఈక్వల్స్ టు నాట్ 2, 102, సారీ 102. The person ID who are having 102, that record is going to delete now. Semicolon, enter. See, and next write one row deleted from a table. Select star from person.
select star from person, semicolon, enter. See, record deleted or not? Record deleted from entering this table, person table, person table. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ వేర్ కండిషన్ అనేటువంటిది యూజ్ చేయకుండా మొత్తం టోటల్ రికార్డ్స్ అనేటువంటివి డిలీట్ చేయాలి. దానికి మనం ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేసినాం. ఏది ట్రంకేట్ అనేటువంటి కమాండ్‌ని కూడా యూజ్ చేసినాం. అండ్ ఇక్కడ ఏమని చెప్తున్నాం, డిలీట్, డిలీట్, డిలీట్ ఫ్రమ్ పర్సన్, పర్సన్. Like this also we can delete the entire records. Semicolon, enter. 3 rows deleted or not? Now select the table. ఏమొస్తుంది? No rows selected. Select star from. Select star from. ఏమని చెప్తున్నాం? Person. Person. Semicolon, enter. No rows selected. Right? This is a way of deleting. బట్ ఇక్కడ ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటుంది. డిఈఎస్సి, డిఈఎస్సి టేబుల్ నేమ్ ఈజ్ పర్సన్, టేబుల్ నేమ్ ఈజ్ పర్సన్, రైట్? సో టేబుల్ స్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్, బట్ డేటా మాత్రమే ఏమైందండి అంటే ఇక్కడ డెలీట్ అయిపోయింది, రైట్? దీస్ ఆర్ ద డిఎంఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్. సో డిఎంఎల్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్ ద డేటా ఇన్ యువర్ table. But those are insert command, insert command, and insert command, update command, delete command, and how to use these commands అనేటువంటిది ఇక్కడ syntax, syntax, right? So delete from ఇక్కడ delete from person, right? This is a way of inserting, updating, deleting, and also some more advanced things in these concepts. Those we'll see in okay, in our regular class. So a regular class కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే నెక్స్ట్ న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆ నెక్స్ట్ న్యూ బ్యాచ్ రిలేటెడ్ వెబ్సైట్ అనేటువంటి దిస్ వన్, అండ్ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఎన్రోల్ అనేటువంటి బటన్ యూజ్ చేసుకొని యూ కెన్ ఎన్రోల్ అండ్ కంటిన్యూ ద కోర్స్ అండ్ యూ మే సక్సెస్, రైట్? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Hello everyone, welcome to SQL. సో నెక్స్ట్ మంత్ SQL న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఆ బ్యాచ్ కోసం ఇక్కడ మనం ఒక వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయి ఉంది. సో ఏంటండి అంటే pythonlife.in, oracle.html అనేటువంటిది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ SQL బ్యాచ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అనేటువంటి వాటిని ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాత ఓకే, సో యు గో ఫర్ ఎన్రోల్, ఎన్రోల్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేసి మీ డీటెయిల్స్ ను ఓకేనా ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వెబ్సైట్ లో ఇక్కడ మీకు కోర్సు డీటెయిల్స్ అనేటువంటివి కూడా విజిబుల్ అవుతాయి, అండ్ మోడ్ ఆఫ్ ది కోర్స్, అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ టీచింగ్, అండ్ డ్యూరేషన్, అండ్ ఫీ డీటెయిల్స్, అండ్ బ్యాచ్ టైమింగ్స్, అండ్ కోర్స్ సిలబస్, what we are completely covering in this course అనేటువంటిది ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్. అండ్ సో వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత ఓకే, నెక్స్ట్ go for enroll, right? So in this video I'm going to explain about operators in SQL, operators.
In previous video, we discussed about data types in SQL అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేసినాం. అండ్ ఈ వీడియోలో ఏం చేస్తున్నామండి అంటే ఆపరేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేస్తున్నాం. ఆపరేటర్స్ ఇన్ SQL, right? So what is an operator? First, operator means, and next, what type of operators are there అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో మరి ఆపరేటర్స్ అనేటువంటివి ఏం చెప్తున్నాం? ఆపరేటర్, ఓకేనా? ఆపరేటర్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్. ఆర్ లేదంటే సమ్ టైమ్స్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని కీవర్డ్ గా కూడా ఓకేనా రిప్రజెంట్ చేస్తాం. ఆపరేటర్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ ఆర్ లేదంటే ఆపరేటర్ రిప్రజెంటెడ్ బై కీవర్డ్స్ ను ఆపరేటర్ అని చెప్తున్నాం. By using operators, what we can do? అంటే రైట్. సో ఇక్కడ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి we can perform operations on operands. ఆపరాండ్స్ మీద ఏదో ఒక ఆపరేషన్ అనేటువంటి దాన్ని పర్ఫామ్ చేస్తున్నాం. రైట్. An operator manipulates individual data items and returns a result. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఆపరేటర్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఏదో ఒక కాలం మీద కానీ లేదంటే ఏదో ఒక వాల్యూ అనేటువంటి దాన్ని మ్యానిపులేట్ చేయడం, లేదంటే ఏదైనా క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేయడం, అండ్ ఫైనల్ గా నీకు ఏమొస్తుంది? రిజల్ట్స్ అనేటువంటి వస్తున్నాయి. సో వాటిని ఇక్కడ ఏమని చెప్తున్నాను చూడండి. an operator manipulates individual data items and returns a result. The data items are called operands. అంటే ఇప్పుడు ఇక్కడ మనము వేటి మీద ఆపరేట్ చేస్తున్నాం అంటే ఏదో ఒక కాలం మీద ఆపరేట్ చేస్తున్నాం. ఆ కాలంలో ఇక్కడ ఏమని చెప్తున్నాం? ఆపరాండ్స్ అని చెప్తున్నాం, ఆర్ లేదంటే ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, I want to calculate something and I want to addition two numbers. ఇక్కడ మరి టూ నెంబర్స్ అనేటువంటివి ఎట్లా తీసుకుంటున్నాం? ఏ అనేటువంటిది వన్ వేరియబుల్ అండ్ దిస్ ఏ హోల్డ్ ద వాల్యూ ఆఫ్ 10 అండ్ నెక్స్ట్ బి అనేటువంటిది ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాం, బి హ్యావింగ్ ఓకేనా 20. మరి ఈ రెండింటిని నేను అడిషన్ చేయాలంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేటువంటి చేస్తున్నాం. ఏ ప్లస్ బి, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అనేటువంటి చేస్తున్నాం. మరి ఇక్కడ ప్లస్ అనేటువంటిది ఏంటి? ప్లస్ ఈజ్ ఏ ఆపరేటర్. ఈ ప్లస్ అనేటువంటిది ఏం చేస్తుంది? ఏలో ఉండేటువంటి వాల్యూను బిలో ఉండేటువంటి వాల్యూని ఏం చేస్తుంది? అడిషన్ చేస్తుంది. అండ్ వచ్చినటువంటి రిజల్ట్ అనేటువంటి దేనికి అసైన్ చేస్తుంది? సికి అసైన్ చేస్తుంది. రైట్. దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ఆపరేటర్స్. మరి ఇక్కడ ఏ, బి అండ్ సి అనేటువంటివి ఏంటివి అని చెప్తున్నామండి అంటే ఆపరాండ్స్ గా చెప్పుకుంటున్నాం. ఈ ఆపరాండ్స్ ను ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు? ఇక్కడ ఆపరేటర్ మ్యానిపులేట్ చేస్తుంది. అండ్ ఆపరేటర్ మ్యానిపులేట్స్ ఇండివిజువల్ డేటా ఐటమ్స్ అండ్ రిటర్న్స్ ఏ రిజల్ట్ అని చెప్తున్నాం. సో ఇది ఆపరేటర్స్. మరి ఆపరేటర్స్ అనేటువంటివి ఏమున్నాయి? అండ్ ఆల్సో ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం వేటి మీద అప్లై చేయొచ్చు అంటే సమ్ కాలమ్స్ మీద కూడా ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఒక ఎంప్లాయీ టేబుల్ అనేటువంటిది ఉంది అనుకుంటే ఎంప్లాయీ టేబుల్లో శాలరీ అనేటువంటిది ఒక ఫీల్డ్ అనేటువంటిది ఉంది అంటే దట్ మీన్స్ ఎంప్లాయీ శాలరీ. మరి శాలరీస్ అనేటువంటివి నేను ఏం చేయాలనుకుంటున్నా? ఒక 500 అనేటువంటిది ఇంక్రీజ్ చేయాలి టు ఆల్ ఎంప్లాయీస్. అప్పుడు నేను ఏం చేస్తా? ఇది శాలరీ అనేటువంటిది ఒక కాలం గా తీసుకొని శాలరీ అనేటువంటిది ఒక కాలం గా తీసుకొని ఈ శాలరీకి ప్లస్
500 అని చెప్తే ఆల్రెడీ ఉన్నటువంటి సాలరీస్కి ఏమైతుంది 500 అనేటువంటిది యాడ్ అవుతుంది. సో అంటే మనము ఇక్కడ ఆపరేటర్స్ అనేటువంటిది నాట్ ఓన్లీ క్యాలిక్యులేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఆల్సో చేంజ్ ద ఫీల్డ్ వాల్యూస్. దీన్ని మనం ఫీల్డ్ అని చెప్తున్నాం. మరి ఈ ఫీల్డ్ ఎక్కడుంది నీకు అంటే టేబుల్. ఏం టేబుల్? ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ ఎట్లా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఎంప్లాయీ టేబుల్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ అన్ ఎంప్లాయీ టేబుల్. అస్యూమ్ దట్. సో హియర్ ఏమని చెప్తున్నాం? ఎంప్లాయీ, ఓకేనా, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీ అండ్ ఎంప్లాయీ సాలరీ అనేటువంటి ఫీల్డ్స్ ఆర్ దేర్. సో నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అండ్ సాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇక్కడ నేమ్ అండ్ సాలరీ, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అండ్ నెక్స్ట్ సాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ, salary of the employee. సో నేమ్ అనేటువంటిది ఇట్ మే బి ఎంప్లాయీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఏదో ఒక నేమ్ అనేటువంటిది తీసుకుంటున్నాం. మరి దిస్ ఎంప్లాయీ గెట్టింగ్ సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 15,000, అజ్యూమ్ దాట్ 15,000 అండ్ నెక్స్ట్ వన్ మోర్ పర్సన్ ఈస్ దేర్ అండ్ రాము అనేటువంటిది ఎంప్లాయీ అండ్ దిస్ పర్సన్ గెట్టింగ్ 20,000 సాలరీ, 20,000 సాలరీ. ఇప్పుడు నీవేం చేసినావు? ఈ ఎంప్లాయీ శాలరీ అనేటువంటి ఫీల్డ్ కు ఇక్కడ శాలరీ అనేటువంటి ఫీల్డ్ శాలరీ ప్లస్ 500 అని రాసినావు. అప్పుడు ఏమైతుంది? ఇక్కడ ఉండేటువంటి ఈ శాలరీ ఫీల్డ్ అనేటువంటిది, ఓకేనా, 15,500 20,500 అనేటువంటిది చేంజ్ అవుతుంది. అంటే టు చేంజ్ దిస్ కైండ్ ఆఫ్ డేటా. సో మనం వేటిని యూజ్ చేస్తున్నాం ఇక్కడ? ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. యూజ్ చేస్తున్నాం. మరి ఆపరేటర్స్ అనేటువంటిది నాట్ ఓన్లీ యూజింగ్ అడిషన్ అండ్ ఆల్సో we can subtract the data and also we can, okay, subtract the data and also we can divide the data like different operations అనేటువంటివి చేయొచ్చు. మరి ఇక్కడ ఆపరేటర్స్ అనేటువంటివి ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్, వాట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ దేర్ అంటే, ఓకే, సో ఆపరేటర్స్ అనేటువంటివి మాక్సిమం మనం ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ సమ్ ఆపరేటర్స్ లైక్, ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. Arithmetic operators, relational operators, comparison operators, logical operators. So మరి relational operators means what? Relational operators అంటే sorry, arithmetic operators. So arithmetic operators to perform arithmetic operations. మరి arithmetic operations ఏమున్నాయి అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్లు అడిషన్ and subtraction and next multiplication and division and next modulus. ఈ ఆపరేషన్స్ చేయడం కోసం మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్ ద arithmetic operations, used to perform the arithmetic operations. Those arithmetic operations, it may be addition, it may be subtraction, and it may be multiplication, and it may be division, and it may be modulus. Mod అనేటువంటి operator. So addition is used to add the two fields ని యాడ్ చేయడం కోసం కానీ లేదంటే టూ వాల్యూస్ ను యాడ్ చేయడం కోసం అడిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సబ్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ వన్ ఫీల్డ్ టు అనదర్ ఫీల్డ్, ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్ లోకి, ఓకే, డేటా అనేటువంటి దాన్ని ఓకేనా సబ్స్ట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ సబ్స్ట్రాక్ట్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్, దట్ మీన్స్ మల్టిప్లై ద టూ వాల్యూస్ ఆర్ లేదంటే మల్టిప్లై ద టూ ఫీల్డ్ అనేటువంటి దీస్ ఆర్ ద ఫీల్డ్స్. సో ఈ ఫీల్డ్స్ అనేటువంటి వాటిని మల్టిప్లై చేయడం కోసం
దేన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ? మల్టిప్లికేషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ డివిజన్ ఆపరేషన్ అండ్ వన్ వాల్యూ ఈజ్ డివైడెడ్ విత్ అనదర్ వాల్యూ. ఎట్ ద టైమ్ ఇట్ గివ్స్ ద రిజల్ట్ యాజ్ ఏ కోవిషెంట్. కోవిషెంట్ అనేటువంటిది రిజల్ట్ గా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడ్యులస్ ఆపరేటర్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు రిజల్ట్ అనేటువంటిది రిమైండర్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. రిమైండర్ అనేటువంటిది రిజల్ట్ గా డిస్ప్లే అవుతుంది. సో ఇట్లా మనం ఏంటండి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఓకేనా, రిలేషనల్ ఆపరేటర్స్. మరి రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటివి ఏం చెప్తున్నాం? టు కంపేర్ ద టూ వాల్యూస్. టు కంపేర్ ద టూ వాల్యూస్ అంటే దట్ మీన్స్, ఓకేనా, ఇక్కడ ఏవో ఒక టూ వాల్యూస్ అనేటువంటి ఉన్నాయి. ఆ వాల్యూ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఇక్కడనే సమ్ వాల్యూ అనేటువంటి తీసుకుంటున్నాం. వాల్యూ అనేటువంటి తీసుకుంటున్నాం. ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, ఏ ఈక్వల్స్ టు సమ్ 10 అనేటువంటిది తీసుకున్నాం. అండ్ బి అనేటువంటిది రైట్, బి ఈక్వల్స్ టు సమ్ 20 అనేటువంటిది తీసుకుంటున్నాం. నౌ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్? అంటే ఇట్ మే బి వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఈస్ దేర్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. అంటే నువ్వేం చెప్తావు అంటే ఇట్ మే బి ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఆర్ లేదంటే ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ లెస్ దెన్ బి. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం? ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి. అండ్ ఓకేనా, సో నెక్స్ట్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఆర్ లేదంటే ఏ ఈక్వల్స్ టు, ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి. ఆర్ లేదంటే ఏమని చెప్తున్నాం? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్తాం. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఈక్వల్ నాట్ అనేటువంటి ఆపరేటర్ లైక్ దిస్ యూజ్ చేస్తూ ఉన్నాం. సో అంటే ఆ టూ ఆపరెంట్స్ మధ్యలో what kind of relation is there, what kind of relation is there, okay, what kind of a relation is there? Not equal, not equal to b, not equal to b. A two operands మధ్యలో what kind of relation is there? It may be greater than, or it may be less than, or it may be greater than or equals to, or it may be less than or equals to, or equal or not equal. ఇక్కడ యూజ్ చేసినటువంటి కండిషన్ ట్రూ అయితే అది ఏమైతుందండి అంటే మనకు ట్రూ రిలేటెడ్ స్టేట్మెంట్, లేదంటే కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఓకేనా, ఇట్ రిటర్న్స్ ట్రూ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి వాటిని రిటర్న్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం అండి అంటే ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్. అంటే వాట్ రిలేషన్ ఈస్ దేర్ ఇన్ దట్, ఓకేనా, ఆపరాండ్స్ అనేటువంటి వాటి కోసం ఇక్కడ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఆపరేటర్స్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ అంటే ఆల్రెడీ ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ అనేటువంటిది కూడా ఏం చేసినాం మనం? కంపేర్ చేసినాం. అంటే రెండు వాల్యూస్ ను కంపేర్ చేసినాం. బట్ ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని తీసుకొని మనం ఏం చేస్తామండి అంటే ఇక్కడ మోర్ అంటే లైక్ సమ్ క్యారెక్టర్ వాల్యూస్ ను కంపేర్ చేయడం కోసం, క్యారెక్టర్ వాల్యూస్ అనేటువంటి వాటిని కంపేర్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ మరి దట్ వాల్యూ అనేటువంటిది నల్లా కాదా అనేటువంటిది కంపేర్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ అనేటువంటి వాటిని, ఓకేనా, యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కంపారిజన్ ఆపరేటర్ పర్పస్ సమ్ కీవర్డ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. కీవర్డ్స్ లైక్ అంటే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని ఇస్తున్నాం. మరి ఆ స్టేట్మెంట్ అనేటువంటిది లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అనేటువంటిది తీసుకున్నాం. మరి నేమ్ అనేటువంటిది నేను ఏం చెప్తున్నా ఇక్కడ లైక్ ఆపరేటర్ ని యూజ్ చేసి, ఓకే, నేమ్ అనేటువంటి ఫీల్డ్ లో ఏం చేస్తున్నాం? ఇక్కడ నరేష్ అనేటువంటిది తీసుకున్నా. నేను నరేష్ అనేటువంటిది నేమ్ లైక్ ఎన్ ఎన్ అనేటువంటిది తీసుకొని సమ్, ఓకేనా, అండర్ స్కోర్ ఓకే, ఆర్ 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 అండ్ పర్సెంటైల్ అనేటువంటి తీసుకుంటున్నాను. అంటే లైక్ నేమ్ ఫీల్డ్ అనేటువంటిది ఫస్ట్ క్యారెక్టర్ ఏముండాలి? ఎన్ అనేటువంటిది ఉండాలి. సెకండ్ క్యారెక్టర్ అనేటువంటిది ఇట్ మే బి ఎనీ క్యారెక్టర్. ఇక్కడ అండర్ స్కోర్ మీన్స్ ఎనీ క్యారెక్టర్.
అండ్ అగైన్ థర్డ్ అనేటువంటిది ఆర్, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అనేటువంటివి రిమైనింగ్ రిమైనింగ్ ఎన్నైనా ఉండొచ్చు, అవి ఏ క్యారెక్టర్స్ అన్నా ఉండొచ్చు. అంటే మనం ఇట్లా కంపేర్ చేయడం కోసం డేటా అనేటువంటిది ఒక ఫార్మాట్ లో కంపేర్ చేయడం కోసం ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. కంపారిజన్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ ను ఎందుకు యూజ్ చేస్తున్నాం? కంపారిజన్ ఆపరేటర్ అంటే ఒక ఫార్మాట్ లో నీకు కావాల్సినటువంటి ఒక ఫార్మాట్ లో డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేసుకోవడం కోసం కంపారిజన్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా బిట్వీన్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది కంపారిజన్ ఆపరేటర్ అని చెప్తున్నాం. అంటే వాల్యూ ఇన్ బిట్వీన్ అంటే మనం అక్కడ ఒక రేంజ్ అనేటువంటిది ఇస్తాం. ఆ రేంజ్ లో ఆ వాల్యూ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి చెక్ చేయడం కోసం ఇన్ బిట్వీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నాం? వాల్యూ వాల్యూ అనేటువంటిది 2 to 10 అని చెప్తాం. అంటే 2 to 10 అంటే వాల్యూ అనేటువంటిది 5 to 10 అని చెప్తున్నాం. 5 to 10 5 to 10 అంటే దట్ మీన్స్ వాల్యూ ఇన్ బిట్వీన్, ఓకేనా, 5 and 10 మధ్యలో ఉండాలి నువ్వు కంపేర్ చేసేటువంటి వాల్యూ. సో దట్ పర్పస్ బిట్వీన్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం, బిట్వీన్ ఆపరేటర్ ను తీసుకుంటున్నాం. రైట్. అండ్ ఆల్సో మరి నువ్వు కంపేర్ చేస్తున్నటువంటి వాల్యూ అనేటువంటిది ఈజ్ నల్, ఈజ్ నల్, ఈజ్ నల్, నల్లా కాదా? మరి నల్ అనేటువంటిది ఏమని చెప్తాం? వాట్ ఈజ్ నల్? నల్ ఈజ్ నథింగ్ బట్ అన్నోన్ వాల్యూ, అన్డిఫైన్డ్ వాల్యూ. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇట్ ఈస్ అన్నోన్ వాల్యూ, అన్నోన్ వాల్యూ. మరి అంటే ఆ వాల్యూ అనేటువంటిది, ఓకేనా, సో ఏంటి, నల్లా కాదా మనం కంపేర్ చేస్తున్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం ఎంటర్ చేస్తున్నా ఇక్కడ? స్టూడెంట్ టేబుల్‌లో స్టూడెంట్ నేమ్ నరేష్ రాము ఈస్ దేర్. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాం ఇక్కడ? వన్ మోర్ పర్సన్ రవి ఈస్ దేర్, రవి ఈస్ దేర్, రవి అనేటువంటిది ఎంటర్ చేస్తున్నాం. బట్ రవి సాలరీ అనేటువంటిది నాకు తెలియదు. రవి సాలరీ అనేటువంటిది తెలియనప్పుడు నేనేం చేస్తున్నా? ఈ సాలరీ ఫీల్డ్ అనేటువంటిది స్కిప్ చేస్తున్నా. మరి స్కిప్ చేసినప్పుడు ఇక్కడ ఏమైతుంది? ఈ ఫీల్డ్ అనేటువంటిది ఇక్కడ దిస్ ఫీల్డ్ హ్యావింగ్ ఎంప్టీ, ఎంప్టీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎంప్టీ, ఎంప్టీగా క్రియేట్ అవుతుంది. అంటే దేర్ ఇస్ నో వాల్యూ, దేర్ ఇస్ నో వాల్యూ. సో దేర్ ఇస్ నో వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమున్నట్లు? నల్ వాల్యూ అనేటువంటిది ఉన్నట్లు. దిస్ నల్ ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ జస్ట్ లైక్ ఏ స్పేస్, స్పేస్ గానే రిప్రజెంట్ చేస్తాం. దేర్ ఇస్ నో వాల్యూ, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎనీ వాల్యూ. ఏ వాల్యూ తోటి ఈక్వల్ కాదు. మరి ఆ వాల్యూ అనేటువంటిది నల్ ఆర్ నాట్ అనేటువంటిది కంపేర్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ? ఈజ్ నల్ అనేటువంటి కంపారిజన్ ఆపరేటర్ ను యూజ్ చేస్తున్నాం, యూజ్ చేస్తున్నాం. రైట్. దిస్ ఈస్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ద కంపారిజన్ ఆపరేటర్స్. ఓకేనా. లైక్ అనేటువంటిది, బిట్వీన్ అనేటువంటిది, ఈజ్ నల్ అనేటువంటి ఆపరేటర్స్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లాజికల్ ఆపరేటర్స్. మరి లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటి ఏమున్నాయి అంటే ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటివి, ఓకేనా, లాజికల్ అండ్ ఆపరేటర్, అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం? లాజికల్ ఆర్ ఆపరేటర్ అండ్ లాజికల్ నాట్ ఆపరేటర్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి జస్ట్ యూ కంపేర్ ద టూ వేరియబుల్స్, టూ వేరియబుల్స్ ను మాత్రమే కంపేర్ చేసినాం. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, అండ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఏ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్స్ టు బి. అంటే ఇక్కడ మనకు ఎవ్రీ టైం ఈ ఆపరేటర్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి? జస్ట్ టూ వాల్యూస్ మాత్రమే కంపేర్ చేస్తున్నాయి. టూ వేరియబుల్స్ ను ఆర్ లేదంటే టూ ఏమని చెప్తున్నాం? ఫీల్డ్స్ ను మాత్రమే కంపేర్ చేస్తున్నాయి. బట్ ఐ వాంట్ టు కంపేర్ మోర్ దెన్ వన్, మోర్ దెన్ వన్ అంటే కండిషన్, మోర్ దెన్ వన్ కండిషన్ లేదంటే మోర్ దెన్ వన్ ఫీల్డ్ వాల్యూను కంపేర్ చేయాలి. అప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ కానీ కంపారిజన్ ఆపరేటర్స్ కానీ యూజ్ కావు. వేటిని అప్రోచ్ అవుతాం? లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని అప్రోచ్ అవుతాం. మరి ఆ లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి ఇక్కడ? అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్. మరి అండ్ ఆపరేటర్ అనేటువంటిది ఏం చేస్తుంది? అండ్ ఆపరేటర్, ఓకేనా, ఎగ్జిక్యూట్స్ ట్రూ
వెన్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, అంటే ఇక్కడ టూ కండిషన్స్ నువ్వు యూజ్ చేసేటువంటి టూ ఆర్ మోర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు టూ కండిషన్స్ అనేటువంటి యూజ్ చేస్తే ఆ టూ కండిషన్స్ అనేటువంటివి కంపల్సరీ ఓకేనా ఏం కావాలి, ట్రూ కావాలి. టూ కండిషన్స్ అనేటువంటివి ట్రూ అయితేనే ఏమైతుంది, టోటల్ రిజల్ట్ అనేటువంటిది ట్రూగా డిస్ప్లే అవుతుంది, ట్రూగా డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమి యూజ్ చేసిన, అండ్ ఆపరేటర్ని యూజ్ చేసి ఒక 100 కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసిన. 100 కండిషన్స్ లో 99 కండిషన్స్ అనేటువంటివి ట్రూ అయినాయి. బట్ 100th కండిషన్ మాత్రం ఫాల్స్ అయింది. అప్పుడు ఏమైతుంది, ఎంటైర్ స్టేట్మెంట్ అనేటువంటిది ఫాల్స్ గానే ట్రీట్ చేస్తుంది. అంటే అండ్ ఆపరేటర్ ఆల్వేస్ ట్రూ, అంటే ఆల్ కండిషన్స్ అనేటువంటిది ట్రూ అయితేనే కండిషన్ అనేటువంటిది ట్రూ అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ ఆర్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, మరి ఈ ఆర్ ఆపరేటర్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఎనీ వన్ కండిషన్, ఎనీ వన్ కండిషన్, ఎనీ వన్ ఎనీ వన్ కండిషన్, జస్ట్ వన్ కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే, వన్ కండిషన్, వన్ కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ, ట్రూ, ఓకేనా, ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ట్రూ. ఆల్ కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఏమైతుంది, ఓకేనా, ఆర్ ఆపరేటర్ అనేటువంటిది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసినాం, 99 కండిషన్స్ అనేటువంటివి ఫాల్స్ అయినాయి, 100th కండిషన్ మాత్రమే ట్రూ అయింది. అప్పుడు ఏమైతుంది, ఎంటైర్ స్టేట్మెంట్ అనేటువంటిది ట్రూ అని చెప్తుంది, ఎంటైర్ కండిషన్ అనేటువంటిది ట్రూ అని చెప్తుంది. అది ఏంటండి అంటే ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ నాట్ ఆపరేటర్, మరి నాట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, నాట్ ఆపరేటర్, సో నాట్ ఆపరేటర్ ఆపోజిట్, ఒకవేళ ట్రూ కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే ఇట్ రిటర్న్స్, రిటర్న్స్ ట్రూ, ట్రూను రిటర్న్స్ ఫాల్స్, రిటర్న్స్, రిటర్న్స్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ గా రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయితే, ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ రిటర్న్స్ ట్రూ, రిటర్న్స్, రిటర్న్స్ ట్రూ, రిటర్న్స్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూను రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ లాజికల్, లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటిది, సో ఏమేమి ఉన్నాయి, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్ గా తీసుకుంటున్నాం. మరి అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, టూ కండిషన్స్ అనేటువంటివి, అంటే బోత్ కండిషన్స్ అనేటువంటివి ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూను రిటర్న్ చేస్తుంది. అండ్ ఆర్ ఆపరేటర్ అనేటువంటిది ఎనీ వన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అని చెప్తున్నాం. అండ్ నాట్ ఆపరేటర్ అనేటువంటిది ఏం చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూను రిటర్న్ చేస్తుంది. రైట్, దిస్ ఈస్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్ అనేటువంటి టాపిక్. రైట్, అండ్ దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ తో పాటు మన రెగ్యులర్ సెషన్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ విత్ ప్రాక్టికల్ హౌ టు యూజ్ దీస్ థింగ్స్ అనేటువంటిది కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్. రైట్, సో ఎస్క్యూఎల్ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ బిగినింగ్ ఆఫ్ ది వీడియోలో ఓకేనా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది కూడా మనం ఓపెన్ చేసినాం. అండ్ వెబ్సైట్ లో కంప్లీట్ గా ఆ కోర్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆర్ దేర్, కోర్సు డీటెయిల్స్ ఆర్ దేర్. సో ఆ కోర్సు డీటెయిల్స్ అనేటువంటి మీరు తరువుగా అబ్జర్వ్ చేసిన తర్వాత, తరువుగా ఓకేనా రీడ్ చేసిన తర్వాత ఎన్రోల్ అనేటువంటి బటన్ ను ప్రెస్ చేస్తూ ఓకేనా మీరు ఈ కోర్సుకు ఎన్రోల్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ మనం ఓపెన్ చేసినాం. సో వెబ్సైట్ ఈజ్ కాల్డ్ pythonlife.in oracle.html అనేటువంటిది వెబ్సైట్.
సో ఈ వెబ్సైట్లో ఈ ఎస్క్యూఎల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, అంటే బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనం సిలబస్ ఏం కవర్ చేస్తున్నాం, అండ్ కోర్సు డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అండ్ హౌ టు ఎన్రోల్ టు దిస్ బ్యాచ్, దిస్ కోర్స్ అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అండ్ ఈ వీడియో కామెంట్ సెషన్లో, ఓకేనా, వీడియో కింద కామెంట్ సెషన్లో మీకు ఈ వెబ్సైట్ అనేటువంటిది కూడా క్లియర్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఒక్కసారి ఆ వెబ్సైట్ అనేటువంటిది క్లిక్ చేసి నెక్స్ట్ ఈ, ఓకేనా, కోర్సు గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ అనేటువంటి ఆప్షన్ని యూజ్ చేసి, ఓకేనా, నెక్స్ట్ బ్యాచ్ కోసం మీరు రైట్ మీ నేమ్ను ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్, ఓకే, రైట్. ఇన్ దిస్ వీడియో, ఓకేనా, we are going to discuss about integrity constraints. Integrity constraints. Already in our previous videos, we discussed a lot of things. So that means we discussed the DDL commands and the DML commands and the TCL commands. By using DDL commands, how to create a table అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేయాలి, ఓకేనా. సో మరి టేబుల్లో క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి డేటా అనేటువంటి దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసినాం. అండ్ అక్కడ మనం ఎటువంటి కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయలేదు, ఎటువంటి ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అనేటువంటి వాటిని అప్లై చేయలేదు. మరి వాట్ ఈస్ అన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్, వాట్ ఈస్ అన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ ఆర్ లేదంటే వాట్ ఈస్ కన్స్ట్రెంట్? కన్స్ట్రెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రూల్, ఇట్ ఈస్ ఎ రూల్ అని చెప్తున్నాం. రూల్, దట్ రూల్ ఈజ్ అప్లైడ్ ఆన్ టేబుల్. మరి ఏంటి ఆ రూల్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, while entering data into the table, so we are restricting the డేటాను రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి కాలం అనేటువంటి తీసుకున్నాం. మరి ఐడి అనేటువంటిది డూప్లికేట్ ఐడి ఉండొచ్చా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఐడి అనేటువంటిది నల్ ఉండొచ్చా స్టూడెంట్కు? నో, ఉండకూడదు. మరి ఏముండాలి స్టూడెంట్కు అంటే స్టూడెంట్కి అనేటువంటిది ఐడీస్ అనేటువంటిది ఉండాలి. దోస్ ఐడీస్ మస్ట్ బి యూనిక్ అయి ఉండాలి, యూనిక్ గా ఉండాలి ఐడీస్ అనేటువంటివి కూడా. సో మరి అంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అనేటువంటివి మన మైండ్లోకి వచ్చేసినాయి. సో మరి ఆ కండిషన్స్ ను బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, టేబుల్ క్రియేషన్స్ టైములనే మనం ఏం చేయాలండి అంటే ఈ కండిషన్స్ అనేటువంటి వాటిని అప్లై చేయాలి. అండ్ ఎప్పుడైతే నీవు టేబుల్ క్రియేషన్ టైంలో ఈ కండిషన్స్ అప్లై చేస్తావో ఇన్సర్షన్ టైంలో ఆటోమేటిక్గా ఈ కండిషన్స్ అనేటువంటివి అప్లై అవుతాయి, ఆ డేటా అనేటువంటిది ఎలిమినేట్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్ ఈజ్ నథింగ్ బట్ రూల్ అని చెప్తున్నాం. రూల్స్, దోస్ రూల్స్ కెన్ బి అప్లై ఆన్ ద టైప్ ఆఫ్ టేబుల్ ఇన్ ఏ టైప్ ఆఫ్ డేటా ఇన్ ఏ టేబుల్ మీద అప్లై చేస్తున్నాం. అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా యూ నీడ్ టు స్టోర్ ఇన్ యువర్ టేబుల్. నీ టేబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి, మరి ఆ టైప్ ఆఫ్ డేటా అనేటువంటిది ఎట్లా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ మే బి యూనిక్ ఆర్ ఇట్ మే బి నల్ ఆర్ ఇట్ మే బి నాట్ నల్ ఆర్ ఇట్ మే బి డూప్లికేట్. మరి ఏ టైప్ ఆఫ్ డేటాను నీవు స్టోర్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ డేటాను నీవు రిస్ట్రిక్ట్ చేయాలి అనేటువంటిది ఇండికేట్ చేసేదే ఇక్కడ కన్స్ట్రైంట్స్ అని చెప్తున్నాం. మరి ఇక్కడ కన్స్ట్రైంట్స్ అనేటువంటివి different types of constraints are there, number of types of constraints are there. It may be not null constraint, not null అని చెప్తున్నాం, not null, not null constraint and unique constraint, unique constraint and next primary key constraint, primary key
primary key constraint, primary key, and also some constraints are there like foreign key, and next check constraint, and next default constraint. Okay, ఇంకేమని చెప్తున్నాం ఇక్కడ foreign key is there, foreign key constraint is there, and next check constraint, and default constraint, like this constraints అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తున్నాం, కన్స్ట్రెంట్ ని యూజ్ చేస్తున్నాం. మరి దీంట్లో ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చేస్తానండి అంటే జస్ట్ హౌ టు అప్లై ఏ ఓకేనా నాట్ నల్ అండ్ యూనిక్ కన్స్ట్రెంట్, అండ్ ఇన్ రెగ్యులర్ సెషన్ లో హౌ టు యూజ్ ప్రైమరీ కీ, హౌ టు యూజ్ ఫారెన్ కీ, హౌ టు యూజ్ చెక్ కన్స్ట్రెంట్ అండ్ డిఫాల్ట్ అనేటువంటివి ఓకేనా రెగ్యులర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. రైట్, సో కమింగ్ టు ఫస్ట్ వన్, నాట్ నల్ కన్స్ట్రెంట్ అని చెప్తున్నాం, not null and unique and primary key. So those will see in okay in regular classes, not in this video. So just I am how to apply not null constraint and how to apply unique constraint అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. Right, not null, that means it cannot accept the null value. null అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక టేబుల్ అనేటువంటిది జస్ట్ ఇట్ ఈస్ ఎ టేబుల్. సో ఇప్పుడు ఈ టేబుల్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఇట్ ఈస్ ఎ స్టూడెంట్ అండ్ దిస్ టేబుల్ హ్యావింగ్ సమ్ అట్రిబ్యూట్స్, those are student id, student name and age అనేటువంటి కాలమ్స్ ని తీసుకుంటున్నా. అండ్ ఏమున్నాయండి ఇక్కడ స్టూడెంట్ ఐడి, ఎస్ ఐడి, స్టూడెంట్ ఐడి, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, ఎస్ నేమ్ ఈజ్ ఏ ఫీల్డ్, అండ్ ఏజ్ ఈజ్ ఏ ఫీల్డ్. సో ఇప్పుడు ఇక్కడ దీని మీద ఈ టేబుల్ మీద ఎలాంటి కన్స్ట్రెంట్స్ లేవు అనుకుంటున్నా ఎట్ ప్రజెంట్. మరి లేవు అన్నప్పుడు ఐ కెన్ ఎంటర్ 101 హియర్ అండ్ 101 and the person name is called ఏమని చెప్తున్నాం, ఏదో ఒక నేమ్, and that name is called AAA, name of the person AAA, like this. And next age of the person 26, right, 26. And next 102 is a person ID, student ID, and name of the student BBB, like this. And next age of the student is 24, right, 24, okay, 24. And next ఇక్కడ ఏం రాయొచ్చు, 101 అనేటువంటిది అగైన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఏమని చెప్తున్నాం ఇక్కడ, సో సిసిసి అనేటువంటిది నేమ్, అండ్ నెక్స్ట్ ఏంటండి ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ 26, పాసిబుల్ ఆర్ నాట్. అండ్ లేదు అంటే ఇప్పుడు ఇక్కడ వితౌట్ రూల్ నెంబర్ ఇట్లా కూడా ఎంటర్ చేయొచ్చు. అండ్ డి అనేటువంటి పర్సన్, అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, దిస్ ఏజ్ ఈజ్ ఓకేనా 22, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో సీ హియర్ నో ఐడి, దెర్ ఈస్ నో ఐడి ఫర్ ద స్టూడెంట్. మరి స్టూడెంట్ కు ఐడి లేకుండా ఉంటాడా కాలేజీలో? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా, every student must have the roll number. That roll number ఎట్లా ఉండాలి, not to duplicate, this is the duplicate, and 101 is assigned to one student and same roll number not assigned to another student. అండ్ ఒక స్టూడెంట్ కి ఇక్కడ మనకి ఏమైంది, అసలు రోల్ నెంబరే లేదు. సో మరి ఇది అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ డేటా. See here ఏమని చెప్తున్నాం, here roll number 101 is assigned to A person and same roll number is assigned to C person, and here the D person does not have any roll number. మరి ఈ టేబుల్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ డేటా. To eliminate this kind of inconsistency,
we are using integrity constraints. To eliminate inconsistency, we are using integrity constraints. So మరి దాంట్లో one of the integrity constraint ఏమని చెప్తున్నాం, not null. That means this kind of nulls are దీన్ని ఏమని చెప్పాలి here, null అని చెప్పాలి. Null is nothing but undefined value, unknown value, absent of value. ఇక్కడ absent అయిందా లేదా వాల్యూ అనేటువంటిది, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఇది ఇట్ ఈస్ నాట్ నల్ అనేటువంటిది, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఏమని చెప్తున్నాం, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. జస్ట్ ఇట్ ఈస్ డిస్ప్లేస్ యాజ్ ఏ స్పేస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు స్పేస్ కాదు, కాకపోతే స్పేస్ గా నీకు డిస్ప్లే అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు స్పేస్ అని చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాం, నాట్ ఈక్వల్ టు ఓకేనా ఇన్ఫినిటీ. సో మరి ఈ నల్ అనేటువంటి దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రెంట్ ని యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఏమైంది, నీకు 101 అండ్ 101 అనేటువంటిది రిపీటెడ్ గా అయింది, అంటే డేటా అనేటువంటిది సేమ్ డేటా ఎగ్జిస్టెడ్ మోర్ దెన్ వన్స్. దట్ ఈస్ కాల్డ్ డూప్లికేట్ డేటా రెడెండెన్సీ అని కూడా చెప్తున్నాం. మరి ఈ రెడెండెన్సీని ఎలిమినేట్ చేయడం కోసం దేన్ని యూజ్ చేయాలి, ఇక్కడ యూనిక్ కన్స్ట్రెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో వీటిని ప్రాక్టికల్ గా ఎట్లా చేద్దాం. అండ్ సో ఇక్కడ నేను మీకు ఏం చేస్తానండి అంటే ఒక టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తాను. ఆ టేబుల్లో డేటా అనేటువంటిది ఓకేనా ఎట్లా డూప్లికేట్ అవుతుంది అనేటువంటిది చూపించిన తర్వాత నెక్స్ట్ వాటిని ఎలిమినేట్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తాం అనేటువంటిది చూడండి. రైట్, సి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నామండి అంటే ఓకేనా పర్సన్ అనేటువంటిది టేబుల్ ఈజ్ దేర్, ఆల్రెడీ ద టేబుల్ ఈజ్ దేర్, దిస్ ఇస్ ద టేబుల్. దీంట్లో ఆల్రెడీ రికార్డ్స్ ఆర్ దేర్. మరి ఈ రికార్డ్స్, సో ఈ టేబుల్ డిస్క్రిప్షన్ చూడండి, డిఈఎస్సి డిస్క్రిప్షన్ ఆఫ్ పర్సన్ సెమీకోలన్ ఎంటర్ అండ్ దెర్ ఈస్ నో కన్స్ట్రెయింట్స్. ఇక్కడ ఎటువంటి కన్స్ట్రెయింట్స్ అనేటువంటివి లేవు కాబట్టి ఇక్కడ ఈ రోలో నువ్వు డూప్లికేట్ ఎంటర్ చేయొచ్చు, పర్సన్ ఐడి అనేటువంటిది అండ్ నల్ అనేటువంటిది ఎంటర్ చేయొచ్చు, దేనైనా కూడా ఎంటర్ చేయొచ్చు. సో మరి ఎట్లా ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ, ఓకేనా ఎట్లా ఎంటర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా, ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి పర్సన్ టేబుల్, ఓకేనా పర్సన్ టేబుల్ అండ్ వాల్యూస్ ఆఫ్ ఏమని చెప్తున్నాం, వాల్యూస్ ఆఫ్ ఏంటి 102 కామా అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం రాము 102 రాము అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం ఏజ్ ఆఫ్ ది రాము ఈజ్ 26 వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ సెమీకోలన్ ఎంటర్. సో రికార్డ్ ఇన్సర్టెడ్, record created here, so I am selecting same data, select star from enter the person and see here 102 is inserted there, 102 record is there and next ఇక్కడ same 101 అనేటువంటి రికార్డ్ అగైన్ ఐఎమ్ ఇన్సర్టింగ్. చూడండి ఇక్కడ సో 101 అనేటువంటి దాన్ని మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ చేస్తున్న 101 ఆల్రెడీ 101 అనేటువంటిది ఉంది. మరి 101 అనేటువంటిది ఎవరికి ఇస్తున్నా వాణి, స్టూడెంట్ నేమ్ ఈజ్ వాణి అండ్ ఏజ్ ఈజ్ 26. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, రో ఈజ్ యాక్సెప్టెడ్ అంటే డూప్లికేట్ అనేటువంటిది కూడా ఉంటుంది, సి 101 వాణి ఈజ్ దేర్, 101 ఈజ్
నరేష్. అండ్ చూడండి ఇక్కడ వితౌట్ గివింగ్ రోల్ నెంబర్ ఆల్సో, రోల్ నెంబర్ ఇవ్వకుండా కూడా పర్సన్ ఐడి అనేటువంటిది ఇవ్వకుండా నేనేం చేస్తున్నా, నేమ్ అండ్ ఏజ్ అనేటువంటిది కూడా ఎంటర్ చేయొచ్చు. సో దానికోసం ఎట్లా చేస్తున్నాం, ఇన్సర్ట్ ఇంటూ ఏం చెప్తున్నాం, ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ అండ్ ఇక్కడ ఏంటండి అంటే జస్ట్ పీనేమ్ కామా ఏజ్ అనేటువంటి కాలంను మాత్రమే తీసుకుంటున్నాం. అంటే నువ్వు దేన్ని ఇగ్నోర్ చేస్తున్నావు, పిఐడిని ఇగ్నోర్ చేస్తున్నావు, పర్సన్ ఐడిని ఇగ్నోర్ చేస్తున్నావు. ఓకేనా? అప్పుడు ఆ పర్సన్ ఐడిలో ఏం క్రియేట్ అవుతుందండి అంటే నల్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అండ్ నువ్వు ఏం ఎంట్రీ చేస్తున్నావు ఇక్కడ, జస్ట్ యు ఆర్ ఎంటరింగ్ నేమ్ ఆఫ్ ది పర్సన్, ఏదో ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ మనం. నేమ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ పావని అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ 26 లైక్ దిస్, సెమీకోలన్, ఎంటర్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, పావని ఈజ్ స్టోర్డ్ ఇన్ పర్సన్ నేమ్ అండ్ ఏజ్ ఈజ్ 26 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏజ్ కాలం. అండ్ what we skipped here, పర్సన్ ఐడి స్కిప్డ్. మరి ఆ ప్లేస్ లో నీకు ఏమైతుంది ఇక్కడ, సో నల్ అనేటువంటిది స్టోర్ అవుతుంది ఆటోమేటిక్ గా. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఏమైతుంది, సో నేమ్ పావని అండ్ ఏజ్ అనేటువంటిది 26 డిస్ప్లే అవుతుంది. సి రో క్రియేటెడ్ అండ్ సెలెక్ట్ టేబుల్. ఇక్కడ చూడండి హియర్ పావని, ఓకేనా, ఇక్కడ పావని క్రియేటెడ్ అండ్ 26 ఈజ్ ద ఏజ్ అండ్ నల్ ఐడి అనేటువంటిది నల్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనాయి, పర్సన్ ఐడీస్ అనేటువంటివి డూప్లికేట్ అయినాయి అండ్ పర్సన్ ఐడీస్ అనేటువంటివి నల్ అయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నల్స్ ను ఎలిమినేట్ చేయాలి, ఈ నల్ను ఎలిమినేట్ చేయాలి, ఈ డూప్లికేట్ ను ఎలిమినేట్ చేయాలి. ఫర్ దిస్ పర్పస్ we are using, okay na, unique and not null constraints to eliminate the nulls. Okay na, use the not null constraint. To eliminate the duplicate, use the unique constraint. సో మరి ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మనం ఏం చేస్తున్నామండి అంటే ఆ కన్స్ట్రెంట్స్ అనేటువంటి వాటిని అప్లై చేస్తాం. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ టేబుల్ స్టూడెంట్ 13, ఎందుకంటే స్టూడెంట్ అనేటువంటిది ఆల్రెడీ యూజర్ లో ఉంటది కాబట్టి ఏదో ఒక నెంబర్ అనేటువంటిది ఇస్తున్నా, స్టూడెంట్ 13. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నామండి అంటే, ఓకేనా, ఇక్కడ సింపుల్ గా ఏంటి, స్టూడెంట్ ఐడి ఎస్ఐడి, నంబర్ డేటా టైప్ అండ్ సైజ్ ఆఫ్ ది స్టూడెంట్ నంబర్, ఓకేనా, 3 అండ్ స్టూడెంట్ ఐడి 3 అండ్ ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్ varchar డేటా టైప్ varchar 2 ఆఫ్ 10 అండ్ నెక్స్ట్ స్టూడెంట్ ఏజ్ కాలం ను తీసుకుంటున్నాం, నంబర్ డేటా టైప్ నంబర్ ఆఫ్ 2. ఒకవేళ ఇక్కడ కూడా మనం ఎటువంటి కన్స్ట్రెంట్స్ యాడ్ చేయలేదు, ఈ టేబుల్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ గా నీవు క్రియేట్ చేస్తే సేమ్ థింగ్ మళ్ళీ ఏమైతుంది ఇక్కడ, ఓకేనా, ఏమైతుంది, డేటా అనేటువంటిది డూప్లికేట్ అవుతుంది, డేటా అనేటువంటిది ఏమైతుంది, నల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు స్టూడెంట్ ఐడి అనేటువంటిది నల్ ఉండకూడదు, స్టూడెంట్ కు ఏదో ఒక ఐడి మాత్రం ఇవ్వాలి. మరి ఏదో ఒక ఐడి ఇవ్వాలన్నప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ స్టూడెంట్ కాలం తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా, స్టూడెంట్ ఐడి కాలం తర్వాత ఇక్కడ కన్స్ట్రెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. ఎట్లా యూజ్ చేస్తున్నాం, నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రెంట్ ని యూజ్ చేసిన, నాట్ నల్ కన్స్ట్రెంట్. సో సీ హియర్ ఇక్కడ యూజ్ చేస్తున్నా నేను
స్టూడెంట్ ఎస్ఐడి కాలం మీద దేన్ని అప్లై చేసిన, నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రెంట్ ని యూజ్ చేసిన. సో ఇప్పుడు ఏమైతుంది, ఎప్పుడైతే నేను ఇక్కడ క్రియేషన్ టైంలో నాట్ నల్ అనేటువంటిది యూజ్ చేసినో ఎస్ఐడి మీద, నౌ whenever we are going to insert data into this table, so student id should not be accept null value. Student id should not be accept null value. See here, and finally create the table created. What happened here? Not null, right? Parenthesis, that means not null, space required here, space required, not null. Name student 13 is already is there. Student 13 is already is there. So I am changing number. Student enter 14. Student 14. So see here, table created here, table created. So ఎక్కడ యూజ్ చేసినాం నాట్ నల్ అనేటువంటిది, స్టూడెంట్ ఐడి మీద నాట్ నల్ కన్స్ట్రెంట్ ను అప్లై చేసినాం. Now the student ID should not be accept null values. ఎందుకు ఇది ఏముంది, నాట్ నల్ ఉంది కాబట్టి నల్ ను యాక్సెప్ట్ చేయదు. అంటే ఏదో ఒక వాల్యూను డూప్లికేట్ ని యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ, బట్ నల్స్ ను మాత్రం యాక్సెప్ట్ చేయదు. చూడండి ఒకసారి. సో ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి student 14. So here I'm using dynamic representation values like ampersand SID అంటే డైనమికల్ గా నేను వాల్యూస్ అనేటువంటి వాటిని ఓకేనా ఎంటర్ చేస్తున్నా. కామా స్టూడెంట్ నేమ్ క్యారెక్టర్ టైప్ కాబట్టి ampersand ఆఫ్ ఎస్ నేమ్, అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ampersand ఆఫ్ ఏజ్. దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్, రైట్? సో ఎంటర్ స్టూడెంట్ ఐడి. ఫస్ట్ ఏం ఎంటర్ చేస్తున్నా, 101. ఐఎమ్ ఎంటర్డ్ 101. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ లైక్ నరేష్, అండ్ ఏజ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఓకేనా 26, రైట్? ఏమైంది, one row created. And next one more record create చేస్తున్నా. 102 and name of the person Ramu, and age of the person is 22, right? Row created. So and again forward slash and enter. Now enter value for student id. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టూడెంట్ ఐడి అన్నప్పుడు ఏం చేస్తున్నా, నల్ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తున్నా. అంటే నాకు తెలియదు, స్టూడెంట్ ఐడి అనేటువంటిది తెలియనప్పుడు దాన్ని ఎట్లా ఇండికేట్ చేస్తున్నా, నల్ అనేటువంటి కీవర్డ్ తోటి ఇండికేట్ చేస్తున్నా స్టూడెంట్ ఐడి. కానీ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు స్టూడెంట్ ఐడి ఏం చెప్పినావు, నాట్ నల్ అని చెప్పినావు. కానీ మనం ఒకసారి టెస్ట్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, రైట్? అండ్ నేమ్ వచ్చేసి రవి అండ్ ఏజ్ వచ్చేసి 24, రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎర్రర్ ఏమొచ్చింది చూడండి, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ స్కాట్ అనేటువంటి యూజర్ స్టూడెంట్ 14 టేబుల్లో స్టూడెంట్ ఐడి ఎస్ఐడి అనేటువంటి కాలం మీద స్టూడెంట్ 14 టేబుల్ ఏ యూజర్, స్కాట్ యూజర్ లో స్టూడెంట్ 14 లో ఓకేనా ఎస్ఐడి అనేటువంటి కాలం మీద నల్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు అని చెప్తుంది. ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. సో నల్ అనేటువంటిది యాక్సెప్ట్ చెయ్యదు. ఇక్కడ నీకు వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్. కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ ఎక్కడ, స్కాట్ యూజర్ లో స్టూడెంట్ 14 టేబుల్లో. సో ఎస్ఐడి కాలం మీద నల్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు అని చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అండ్ నల్ కాకుండా మనం వేరే వాల్యూ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేద్దాం.
ఆల్రెడీ 102 అనేటువంటిది ఇన్సర్ట్ చేసినాం. మరి 102ను యాక్సెప్ట్ చేస్తుందా? కంఫర్టబుల్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు నీవు జస్ట్ నాట్ నల్ అనేటువంటి కన్‌స్ట్రెంట్‌నే యూజ్ చేసినావు. నాట్ యూనిక్ కన్‌స్ట్రెంట్. యూనిక్ అనేటువంటి దాన్ని ఓకేనా? అప్లై చేయలే. కాబట్టి ఇక్కడ నీవు డూప్లికేట్ రికార్డ్ అనేటువంటిది యాక్సెప్టబుల్. రైట్. సో రవి, రవి, Ravi is a name of the person and age is whatever it may be 25. Yes, row created. See, select star from student 14 semicolon enter. See here, నల్స్ అనేటువంటివి యాక్సెప్ట్ చేయదు, బట్ డూప్లికేట్స్ అనేటువంటిది యాక్సెప్టెడ్. హియర్ డూప్లికేట్ యాక్సెప్టెడ్, డూప్లికేట్ యాక్సెప్టెడ్. సో ఇప్పుడు డూప్లికేట్ ను కూడా యాక్సెప్ట్ చేయకూడదు, డూప్లికేట్ ను కూడా యాక్సెప్ట్ చేయకూడదు. సో దానికోసం మనం ఎట్లా క్రియేట్ చేస్తున్నాం టేబుల్ అనేటువంటిది, క్రియేట్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్ వచ్చేసి టేబుల్ నేమ్. మీకు ఇక్కడ నేను ఇండివిజువల్ గా క్రియేట్ చేస్తున్నా. మన రెగ్యులర్ సెషన్ లో ప్రతిసారి టేబుల్ క్రియేట్ చేయము. ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి టేబుల్ కే కన్స్ట్రెంట్స్ అనేటువంటి వాటిని యాడ్ చేస్తాం. యాడ్ కన్స్ట్రెంట్స్, ఓకేనా? టేబుల్ అనేటువంటిది ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి కన్స్ట్రెంట్స్ ను కూడా ఓకేనా యాడ్ చేస్తాం. బట్ ఇప్పుడు మాత్రం నేనేం చేస్తున్నా, ఓకేనా, టేబుల్ అనేటువంటిది న్యూ టేబుల్ గా క్రియేట్ చేస్తున్నా. కానీ ప్రతిసారి టేబుల్ క్రియేట్ చేసి కన్స్ట్రెంట్స్ అనేటువంటి వాటిని అప్లై చేయం, కన్స్ట్రెంట్స్ ను యాడ్ చేస్తాము. రైట్. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ 15 and in this table SID number data type. So in this number data type 3 and ఇక్కడ ఏమని చెప్తున్నాం, యూనిక్ కన్స్ట్రెంట్. సో మరి యూనిక్ కన్స్ట్రెంట్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు దిస్ కైండ్ ఆఫ్ డూప్లికేషన్ అనేటువంటిది ఎలిమినేట్ చేస్తుంది. బట్ నల్ వాల్యూ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎట్లా అనేటువంటి చూద్దాం ఇన్సర్షన్ టైంలో. అండ్ నెక్స్ట్ ఎస్ నేమ్ varchar 2 of 10 and next age number data type of like this. ఇక్కడ 2 whatever it may be. సో జస్ట్ 2 అనేటువంటి దాన్ని ఇస్తున్నాం అండ్ సెమీకోలన్ ఎంటర్. సి టేబుల్ క్రియేటెడ్. చెక్ హియర్ డిస్క్రిప్షన్ చూడండి. DESC టేబుల్ నేమ్ స్టూడెంట్ 14 అండ్ స్టూడెంట్ 14 కాదు స్టూడెంట్ 15 సెమీకోలన్ ఎంటర్. రైట్. సో డిస్క్రిప్షన్ లో దెర్ ఇస్ నో here. So table description and student ID number data type is there and student name varchar 2 data type, age, number data type. Now insert the data into this table. So insertion కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా. సో టేబుల్ ఏదండి సేమ్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం, ampersand అనేటువంటి దాన్ని. సో ఇన్సర్ట్ ఇంటూ ఏది స్టూడెంట్ 15 టేబుల్. సో ఇక్కడ స్టూడెంట్ 15 లో వాల్యూస్ ఆఫ్ ampersand ఆఫ్ SID కామా అండ్ నేమ్ అనేటువంటిది క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కొటేషన్ name and single quotation close and next ampersand of age of the student like this, semicolon enter. Now I'm entering 101 and the name of the student is same Naresh and next age of the person is 28 like this.
row created. And again one more row I'm creating 102, 102, and next so ఏమని చెప్తున్నాం, name of the person Ravi, and age is 24, right? Row created. See here I'm using 102 again, 102, and name is Ramu, and 26 is the age. Enter. See here again ఏమైంది, ఎర్రర్. ఎందుకు 102 ఆల్రెడీ ఇన్సర్టెడ్. అగైన్ ఏం చేయాలనుకుంటున్నాను, 102ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమొచ్చింది, యూనిక్ కన్స్ట్రెయింట్. ఎక్కడ, స్కాట్ యూజర్లో యూనిక్ కన్స్ట్రెయింట్ ను వైలేట్ చేస్తున్నాను. ఎందుకు, ఇక్కడ నువ్వు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్పినావు ఇక్కడ, ఓకేనా, ఎస్ఐడి అనేటువంటిది యూనిక్ అని చెప్పినాం, ఓకేనా. వైల్ క్రియేటింగ్ టేబుల్ ఎస్ఐడి ఈజ్ ఏ యూనిక్ అని చెప్పినాం. బట్ ఇక్కడ నీవేం చేస్తున్నావు, 102 అనేటువంటిది రవికి ఇన్సర్ట్ చేసినావు, 102 అనేటువంటిది రాముకి ఇన్సర్ట్ చేస్తున్నావు. మరి నీవు అక్కడ యూనిక్ కన్స్ట్రెయింట్ ను వైలేట్ చేస్తున్నట్లే కదా. అందుకే యు ఆర్ వైలేటింగ్ కన్స్ట్రెయింట్ అని చెప్పేసి నీకు ఒక ఎర్రర్ మెసేజ్ ని డిస్ప్లే చేస్తుంది. అండ్ ఈ పొజిషన్ లో ఇప్పుడు సి ద డేటా అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం, రైట్, ఓకేనా. స్టూడెంట్ 15, రైట్. సో 101, 102 ఈజ్ దే. ఇప్పుడు నేను నల్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తా. మరి నల్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్, నల్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ డేటా అనేటువంటిది యూనిక్, ఇక్కడ యూనిక్, ఈ టేబుల్లో ఈ కాలం అనేటువంటిది యూనిక్, రైట్. సో ఏమని చెప్తున్నాం, ఓకే. సో ఇన్సర్ట్ into right. So table insert student id null, and student name Ramu, student name Ramu, and next ఏమని చెప్తున్నాం, age 22. See here table created, select star from student 15, semicolon, enter, right. So అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినావు, అక్కడ టేబుల్ మీద యూనిక్ కన్స్ట్రెయింట్ ను మాత్రమే యూజ్ చేసినాం, నాట్ నల్ కన్స్ట్రెయింట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయలేదు, కాబట్టి ఇక్కడ ఏమైంది, నల్ అనేటువంటిది ఇన్సర్ట్ అయింది. ఇక్కడ యూనిక్ కన్స్ట్రెయింట్ ని యూజ్ చేసినావు కాబట్టి సేమ్ డేటా అనేటువంటిది ఎంటర్ చేయనికపోయినప్పుడు ఏమైంది నీకు, ఓకేనా, యూనిక్ కన్స్ట్రెయింట్ అనేటువంటి దాన్ని వైలేట్ చేస్తున్నావు అని చెప్తుంది. బట్ నల్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, నల్లును యాక్సెప్ట్ చేస్తుంది. రిమెంబర్ దట్. సో ఇది జస్ట్ హౌ టు ఎలిమినేట్ నల్ అండ్ ఏంటండి ఏది, ఓకేనా, డూప్లికేట్ డేటా. సో ఇన్ రెగ్యులర్ వీడియో, ఇన్ రెగ్యులర్ క్లాసెస్ and how to use primary key, foreign key, and check constraint and default constraint, and also multiple constraints in single column అనేటువంటిది మనం నెక్స్ట్ రెగ్యులర్ క్లాస్ లో చూద్దాం. సో నెక్స్ట్ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఓకే, http://pythonlife.in/oracle.html అనేటువంటి వెబ్సైట్ ని యూజ్ చేస్తూ యూ కెన్ ఎన్రోల్ ఫర్ ద బ్యాచ్, ఓకేనా. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఈ వెబ్సైట్ అనేటువంటిది కింద కామెంట్ సెషన్ లో కూడా ఉంటుంది.
ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో ఉంటుంది. ఒకసారి మొత్తం డేటా అనేటువంటిది చెక్ చేసుకున్న తర్వాత రైట్. సో నెక్స్ట్ బ్యాచ్ కోసం ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రైట్. సో యూజ్ దిస్ బ్యాచ్. ఎందుకంటే మనం ఇక్కడ వెరీ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తున్నాం. అండ్ మీకు కొన్ని వీడియోస్ అనేటువంటివి కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా? 5 days లో ఎస్క్యూఎల్ అండ్ నెక్స్ట్ 6 days లో ఎస్క్యూఎల్, 6 hours లో ఎస్క్యూఎల్, 2 hours లో ఎస్క్యూఎల్ అని చెప్పేసి అక్కడ ఏముండదు. జస్ట్ హౌ టు క్రియేట్, హౌ టు ఇన్సర్ట్ అండ్ హౌ టు అప్డేట్ అనేటువంటిది మాత్రమే ఉంటది. నాట్ దిస్ మచ్ ఆఫ్ స్టఫ్. ఓకేనా? కాబట్టి మీరు యూటిలైజ్ దిస్ బ్యాచ్, యూటిలైజ్ దిస్ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నటువంటి SQL లో మాక్సిమం ఎన్రోల్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SQL. సో SQL న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఇక్కడ మనం డిస్ప్లే చేసినాం. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి పైథాన్ డాట్ పైథాన్ లైఫ్, pythonlife dot oracle dot html. So and if you want to watch a demo, use this website. And about this class, about this SQL codes, every details are available here. So watch this details thoroughly and enroll in SQL batch. So batch total course duration వచ్చేసి 45 days అని చెప్తున్నాం. అండ్ కోర్సుకు సంబంధించినటువంటి సిలబస్ ఇస్ దే. అండ్ నెక్స్ట్ బ్యాచ్ టైమింగ్స్ అనేటువంటిది 6 to 8 o'clock and 2 hours every day, 2 hours from Monday to Saturday. And in this 2 hours and we will cover so SQL codes content and next practical session and doubt సెషన్స్ అనేటువంటిది ఉంటుంది. అండ్ మీకు ఫుల్ కంటెంట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ దిస్ కోర్స్ లో మనం ఏం చేస్తున్నామండి అంటే ఎస్క్యూఎల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఎట్లా యూజ్ చేయాలి అండ్ రియల్ టైంలో ఎస్క్యూఎల్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు ఏందనేటువంటిది ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. ఇది అబౌట్ దిస్ ఎస్క్యూఎల్ అండ్ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. యూజ్ దట్ వెబ్సైట్ అండ్ ఎన్రోల్ ఇన్ SQL బ్యాచ్. రైట్. సో పర్టికులర్గా ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామండి అంటే ఓకేనా, ఫంక్షన్స్ ఇన్ SQL అనేటువంటి కాన్సెప్ట్ అని డిస్కస్ చేస్తున్నాం. ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్ we discussed about introduction to SQL. So and the difference between DBMS, RDBMS, and what exactly database and what are the data types in database, Oracle, and what are the operators in Oracle, and what are the DDL commands, DML commands. All those things we discussed in our previous videos. And next, how to create SQL and how to create a table, how to create a table, how to insert the data into table, how to retrieve that data from table, and next how to modify the structure of the table. All those things we discussed in our previous videos. But in this video we are going to discuss about functions in SQL. Functions in SQL. What exactly function? So function is nothing but a set of SQL statements. Function is nothing but a set of SQL statements to perform a specific task. సో ఫంక్షన్ అనేటువంటి దాన్ని ఏమని చెప్తున్నామండి అంటే సెట్ ఆఫ్ SQL టాస్క్, SQL స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. SQL స్టేట్మెంట్స్ ను ఓకేనా, సెట్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ ను ఫంక్షన్ గా డిఫైన్ చేస్తున్నాం.
మరి ఆ సెట్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయి? అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్, ఒక పర్టిక్యులర్ టాస్క్ అనేటువంటి దాన్ని పెర్ఫార్మ్ చేస్తున్నాయి. సో, దాన్ని మనం ఒక ఫంక్షన్‌గా డిఫైన్ చేస్తున్నాం. అండ్ ఈ ఫంక్షన్ అనేటువంటిది దిస్ ఫంక్షన్ కెన్ యాక్సెప్ట్ ద ఇన్‌పుట్ యాస్ ఎ పారామీటర్. ఇన్‌పుట్ అనేటువంటి దాన్ని పారామీటర్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకేం చేస్తుంది? పారామీటర్‌ను ఇన్‌పుట్‌గా యాక్సెప్ట్ చేసి ఓకేనా. ఇట్ పెర్ఫార్మ్స్ అన్ యాక్షన్ అండ్ రిటర్న్స్ ఎ పర్టిక్యులర్ రిజల్ట్. ఏదో ఒక రిజల్ట్ అనేటువంటి దాన్ని డిస్‌ప్లే చేస్తుంది. రిటర్న్ చేస్తుంది. సో, వాటిని మనం ఫంక్షన్స్ అని చెప్తున్నాం. సో, ఇక్కడ ఏంటండి ఫంక్షన్ డిఫైన్స్ మీన్స్ a set of SQL statements to perform a specific task is nothing but a function. That function accept the input as a parameter. మరి అది ఏదైనా ఒక టాస్క్ అనేటువంటిది పెర్ఫార్మ్ చేయాలంటే, దానికి నువ్వేం ప్రొవైడ్ చేయాలి? ఇన్‌పుట్‌ని ప్రొవైడ్ చేయాలి. ఇన్‌పుట్‌ని ప్రొవైడ్ చేస్తే, బేస్డ్ ఆన్ దట్ ఇన్‌పుట్ ఏం చేస్తుంది? ఏదో ఒక యాక్షన్ అనేటువంటి దాన్ని పెర్ఫార్మ్ చేస్తుంది. పెర్ఫార్మ్ చేసి ఏం చేస్తుందని, నీకు రిజల్ట్ అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తుంది. రిజల్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్. సో, ఇక్కడ నేనేమనుకుంటున్నా, ఒక ఫంక్షన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటి? ఇంటూ ఆఫ్, ఇంటూ ఆఫ్ సమ్ అనేటువంటిది ఫంక్షన్‌గా తీసుకుంటున్నా. ఇంటూ ఆఫ్ సమ్ ఇక్కడ ఏం చేస్తున్నా? ఇంటూ ఆఫ్, ఇంటూ ఆఫ్ ఏ కామా అండ్ ఇంటూ ఆఫ్ బి అని చెప్తున్నా. ఇంటూ ఆఫ్ బి, ఇంటూ ఆఫ్ బి. సో, హియర్ ఇన్ దిస్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఓకేనా. ఏం రిటర్న్ చేయమని చెప్తున్నాం? రిటర్న్, రిటర్న్ రైట్. రిటర్న్ ఏ ప్లస్ బి అని చెప్తున్నా. రిటర్న్ ఏ ప్లస్ బి, రిటర్న్ ఏ ప్లస్ బి సెమీకోలన్ అండ్ నెక్స్ట్ ఓకేనా. క్లోజ్ దిస్ బ్రేస్. అంటే దీన్ని మొత్తాన్ని ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఒక ఫంక్షన్‌గా డిఫైన్ చేసినాం. ఇది జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టైప్ ఆఫ్ ఫంక్షన్. అండ్ ఎస్‌క్యూఎల్‌లో ఫంక్షన్స్ ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ సమ్ ఆఫ్ ఇంట్ ఏ, ఇంటూ బి అనేటువంటి దాన్ని ఏమని చెప్తున్నాం? ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ అని చెప్తున్నాం. సమ్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇట్ రిటర్న్స్ ఇన్‌పుట్ వాల్యూ అని చెప్తున్నాం. ఇక్కడ మనం ఇన్‌పుట్ వాల్యూ అనేటువంటి దాన్ని ఓకేనా ఏం పాస్ చేస్తున్నాం? రైట్. ఇంటూ ఏ, ఇంటూ బి అనేటువంటి పారామీటర్స్‌ని పాస్ చేస్తున్నాం. ఇన్‌పుట్‌గా ఏ ఓకేనా. ఇంటిజర్ టైప్ ఏ అండ్ ఇంటిజర్ టైప్ బి అనేటువంటి దాన్ని పాస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ వాల్యూస్‌ని పాస్ చేస్తున్నావో నెక్స్టు ఫంక్షన్‌ను కాల్ చేసినప్పుడు నీకు ఏం రిటర్న్ చేస్తుంది? ఈ ఎంటైర్ ఫంక్షన్ ఏ ప్లస్ బి వాల్యూను రిటర్న్ చేస్తుంది. ఏ ప్లస్ బి వాల్యూను రిటర్న్ చేస్తుంది. అంటే నువ్వెప్పుడు రిటర్న్ చేస్తుంది? ఓకేనా. ఇక్కడ ఏదో ఒకటి సి ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాం? సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏంటండి 10, 20 అనేటువంటి వాటిని పాస్ చేసినాం. సో, ఇప్పుడు ఏంటి 10 ఈజ్ అసైన్డ్ టు ఏ. అంటే నువ్వేం జేసినావు ఇక్కడ ఫంక్షన్‌ను కాల్ జేసినావు. ఫంక్షన్‌ను కాల్ జేసినాం. ఈ ఫంక్షన్ ఎప్పుడైతే నువ్వు కాల్ జేసినావో, కాల్ చేసిన ఇమ్మీడియేట్‌గా ఏమైతుంది? దిస్ ఆర్గ్యుమెంట్ అంటే ఫంక్షన్‌ను ఎట్లా కాల్ జేస్తున్నావు? విత్ వాల్యూస్ తోటి కాల్ జేస్తున్నావు. మరి విత్ వాల్యూస్ తోటి కాల్ జేసినప్పుడు ఏమైతుంది ఇక్కడ? ఈ 10 అనేటువంటిది అసైన్డ్ టు దిస్ ఏ అండ్ దిస్ 20 ఈజ్ అసైన్డ్ టు దిస్ బి. అండ్ ఫైనల్‌గా ఇట్ రిటర్న్స్ 10 ప్లస్ 20 దట్ మీన్స్ 30. 30 అనేటువంటిది రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్. అండ్ దిస్ 30 ఈజ్ అసైన్డ్ టు దిస్ సి. అంటే ఇప్పుడు ఏదైతే నీ ఫంక్షన్‌ను కాల్ చేసినావో, ఈ కాల్ చేసినటువంటి ఫంక్షన్ ఈ డెఫినిషన్‌ను ఎగ్జిక్యూట్ చేస్తూ నీకేమైతుందండి అంటే పర్టిక్యులర్ వాల్యూ అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తుంది. దట్ వాల్యూ ఈజ్ అసైన్డ్ టు దిస్ సి అని చెప్తున్నాం. సో, ఇది ఇక్కడ మనకొక ఫంక్షన్. సేమ్ యాజ్ ఇక్కడ గూడా ఎస్‌క్యూఎల్‌లో గూడా ఏమని జెప్తున్నాం? ఓకేనా. ఏ ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అని జెప్తున్నాం. దోస్ స్టేట్మెంట్స్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అని జెప్తున్నాం. సో, ఇక్కడ ఫంక్షన్ కెన్ యాక్సెప్ట్ ఇన్‌పుట్ యాస్ పారామీటర్స్. మరి ఇక్కడ ఇన్‌పుట్ యాస్ పారామీటర్స్ ఆర్ నాట్? ఇప్పుడు ఇది ఇన్‌పుట్ వాల్యూవే. ఏ అనేటువంటిది ఇట్ రిసీవ్ ఇన్‌పుట్ ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్.
దీన్ని కాలింగ్ ఫంక్షన్ అని చెప్తున్నాం. ఇట్ రిసీవ్ ఓకేనా వాల్యూ ఫ్రమ్ ఇన్పుట్ అంటే దీన్ని పారామీటర్ అని చెప్తున్నాం. ఈ పారామీటర్ ఏం చేస్తుందండి అంటే ఇన్పుట్ రిటర్న్ రిసీవ్ చేసుకుంటుంది. అండ్ పర్ఫార్మ్ యాక్షన్, యాక్షన్ అనేటువంటి దాన్ని పర్ఫార్మ్ చేస్తుంది ఇక్కడ. ఏదో ఒక యాక్షన్ అనేటువంటి దాన్ని పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫైనల్‌గా ఏం చేస్తుంది? రిజల్ట్ అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తుంది. రిజల్ట్‌ని రిటర్న్ చేస్తుంది. దిస్ ఈస్ ఎ వే ఆఫ్ డిక్లేరింగ్ ఫంక్షన్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సేమ్ యాజ్ ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నామండి అంటే ఇట్ యాక్సెప్ట్ ఇన్పుట్ యాజ్ పారామీటర్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్ అండ్ దెన్ ఓకేనా రిటర్న్ ద రిజల్ట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి వాటిని పాస్ చేస్తున్నాం మనం. ఓకేనా. మరి ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి ఇట్ మే బి ఏమని చెప్తున్నాం? అక్కడ మనం ఇన్పుట్ వాల్యూ అనేటువంటి దాన్ని పాస్ చేస్తాం అని చెప్పినాం కదా! ఓకేనా. సో, ఈ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి ఏమై ఉండొచ్చు ఇక్కడ? ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి ఏమై ఉండొచ్చు? ఆర్గ్యుమెంట్స్ మే బి ఏమని చెప్తున్నాం? ఆర్గ్యుమెంట్స్ మే బి సో ఆర్గ్యుమెంట్స్ ఓకేనా. అండ్ ఆర్గ్యుమెంట్ కెన్ బి ఏమై ఉండొచ్చు? ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ఇట్ మే బి కాన్స్టెంట్ వాల్యూ కావచ్చు. ఆర్ ఇట్ మే బి ఓకేనా. వేరియబుల్ వాల్యూ గావచ్చు, వేరియబుల్ వాల్యూ గావచ్చు, ఆర్ ఇట్ మే బి కాలమ్ వాల్యూ గావచ్చు, కాలమ్ నేమ్ గావచ్చు, ఆర్ ఇట్ మే బి ఎక్స్‌ప్రెషన్ గావచ్చు. దేన్నైనా గూడా మనం ఇన్‌పుట్‌గా పాస్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేయొచ్చు. రిమెంబర్ దట్. ఓకేనా. సో, ఏం తీసుకుంటున్నామండి ఆర్గ్యుమెంట్ అనేటువంటిది? ఆర్గ్యుమెంట్ అనేటువంటిది యూజర్ సప్లైడ్ కంటెంట్. దట్ మీన్స్ మనం ఇక్కడ ఫంక్షన్‌లోకి ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ మనం పాస్ చేసినటువంటి వాల్యూ ఇట్ మే బి కాన్స్టెంట్ ఆర్ ఇట్ మే బి వేరియబుల్ వాల్యూ. ఏదన్నా ఒక వేరియబుల్ వాల్యూ కావచ్చు. ఆర్ లేదంటే కాలమ్ వాల్యూ ఆర్ లేదంటే ఎనీ ఎక్స్‌ప్రెషన్ అనేటువంటి వాటిని పాస్ చేస్తున్నాం. సీ ద జనరల్ సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్. వెరీ సింపుల్ సింటాక్స్ హియర్. రైట్. So this is a syntax of function. See, name of the function, name of the function, and next ఏమని చెప్తున్నాం కాలమ్ నేమ్, ఎక్స్‌ప్రెషన్, కాలమ్ నేమ్ ఆర్ లేదంటే ఎక్స్‌ప్రెషన్ ఆర్ లేదంటే ఎనీ ఆర్గ్యుమెంట్ అంటే దట్ మీన్స్ వాల్యూ. కాన్స్టెంట్ వాల్యూ కావచ్చు, వేరియబుల్ వాల్యూ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. అయితే ఇక్కడ మనం మాక్సిమం ఏం చేస్తామండి అంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేటువంటి దాన్ని లేదంటే ఏదైనా ఒక కాలమ్ అనేటువంటి దాన్ని పాస్ చేస్తాం. కాలమ్‌ను పాస్ చేస్తాం. ఆర్ లేదంటే ఎక్స్‌ప్రెషన్ దట్ మీన్స్ కా కాలమ్ వాల్యూ ప్లస్ ఏదైనా ఒక వాల్యూ. అంటే ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ దట్ మీన్స్ ఏదో ఒక ఆపరేటర్ కాంబినేషన్‌లో గూడా మనం ఇక్కడ ఫంక్షన్‌లోకి పారామీటర్స్ అనేటువంటి వాటిని పాస్ చేయొచ్చు. రైట్. దిస్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్. వెరీ సింపుల్ ఫంక్షన్. మరి ఈ ఫంక్షన్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ మనం రాస్తాం? అంటే ఇట్ మే బి ఫంక్షన్ మే బి ఓకేనా. సో, function can appear in function can appear in function can appear in right in different places. In different places. Function can appear in ఓకేనా. ఏం చెప్తున్నాం? Functions can appear in select list, select list, where list ఆర్ లేదంటే where class ఆర్ లేదంటే స్టార్ట్ విత్ క్లాస్ ఆర్ లేదంటే ఇంకేమని చెప్తున్నాం కనెక్ట్ బై క్లాస్. సో, ఇట్లా మనం డిఫరెంట్ క్లాసెస్‌లో ఫంక్షన్ అనేటువంటి దాన్ని క్రియేట్ జేస్తున్నాం. ఎక్కడండి? సెలెక్ట్ లిస్ట్‌లో, వేర్ క్లాస్‌లో. మేజర్‌గా మనం ఈ ప్లేసెస్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ స్టార్ట్ విత్ క్లాస్ అంటే డైరెక్ట్ ఫంక్షన్ తోటే మనం స్టార్ట్ జేసుకోవచ్చు. అండ్ కనెక్ట్ బై క్లాస్ అని జెప్తున్నాం. కనెక్ట్ బై క్లాస్. సో, ఇట్లా మనం డిఫరెంట్ ఏరియాస్‌లో ఫంక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. రిమెంబర్ థట్. అండ్ నెక్స్ట్ ఇంకేమని జెప్తున్నాం? ఓకేనా. దీస్ ఫంక్షన్స్ మే బి యూజ్డ్ ఇన్ సెలెక్ట్, వేర్ క్లాస్ ఆర్ లేదంటే ఆర్ గ్రూప్ బై క్లాస్ ఆల్సో ఆర్ లేదంటే ఇంకా కెన్ బి యూజ్డ్ ఇన్ నెస్టెడ్ టేబుల్స్‌లో గూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. దట్ మీన్స్ టేబుల్ వితిన్ ద టేబుల్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ టేబుల్స్. రైట్. సో, ఇట్లా మనం ఏం జెప్తున్నామండి అంటే ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. కెన్ బి యూజ్డ్ ఇన్ సెలెక్ట్, function can be used in where class, function can be used in order by class, and also
ఇంకా నెస్టెడ్ ఫంక్షన్స్ ని యూజ్ చేయొచ్చు ఆర్ లేదంటే ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ నెస్టెడ్ టేబుల్స్ ఆల్సో, రైట్? మరి వాట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ available? What types of functions are available in SQL? So here different types of functions available. So those are ఏమని చెప్తున్నాం? ఓకేనా, character function. That means character function means, so these types of functions can accept input as a character value. Character function means what అండి? Character functions means character function accept the input as a character and it returns a character and number both. ఇన్పుట్ అనేటువంటిది బోత్ ద క్యారెక్టర్, మాక్సిమం క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ఇన్పుట్ గా తీసుకుంటుంది, క్యారెక్టర్ అనేటువంటి దాన్ని అవుట్పుట్ గా రిటర్న్ చేస్తుంది. దోస్ ఫంక్షన్స్ ఆర్ క్యారెక్టర్ ఫంక్షన్స్. Sometimes these functions can accept input as a numerical value, number value, and also it returns character or లేదంటే it returns a number. Character function can accept both the character and number, and also it returns a character and number అని చెప్తున్నాం, క్యారెక్టర్ అండ్ నంబర్. సో వీటిని మనం ఏం చెప్తున్నామండి అంటే క్యారెక్టర్ ఫంక్షన్స్ గా తీసుకుంటున్నాం, క్యారెక్టర్ ఫంక్షన్స్, రైట్? అండ్ నెక్స్ట్ అండ్ సమ్ మోర్ ఫంక్షన్స్ ఆర్ దే, నంబర్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం, నంబర్ ఫంక్షన్స్. మరి నంబర్ ఫంక్షన్స్ ఏం చేస్తున్నాయి? దీస్ నంబర్ ఫంక్షన్స్, సో దిస్ నంబర్ ఫంక్షన్స్ accept input as a numerical value and returns output as a numerical value. Accept numeric input and return, and after processing this function it return numeric value, it return numeric value. Accept the numeric as an input and accept numeric value as an input and return numeric values, and return numeric values. So this is called number functions, number functions, right? సో ఇది నంబర్ ఫంక్షన్స్ అని డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఫంక్షన్స్ అనేటువంటివి? డేట్ ఫంక్షన్స్, ఇంపార్టెంట్ థింగ్, డేట్ అనేటువంటిది, డేట్ ఫంక్షన్స్. దట్ మీన్స్ ఏమని చెప్తున్నాం? సో దీస్ ఫంక్షన్స్ ఆపరేటెడ్ ఆన్ డేట్స్, డేట్ విన ఆపరేట్ అవుతున్నాయి, డేట్ విన ఆపరేట్ అవుతున్నాయి. డేట్ ఫంక్షన్స్ ఆపరేట్ ఆన్ వాల్యూస్ ఆఫ్ ది డేట్ డేటా టైప్, డేట్ డేటా టైప్ అంటే దట్ మీన్స్ ఓకేనా, DDMMYY ఫార్మాట్, DDMMYY ఫార్మాట్, DDMMYY ఫార్మాట్. సో డేటా టైప్ మీద సమ్ ఫంక్షన్స్ అనేటువంటివి ఆపరేట్ అవుతాయి. ఆ ఫంక్షన్స్ ని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? డేట్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం, డేట్ ఫంక్షన్స్. సో ఆ ఫార్మాట్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? డిడి అంటే డే ఆఫ్ ది వీక్, MM మంత్ ఆఫ్ ది ఇయర్, అండ్ నెక్స్ట్ ఇయర్ నంబర్. సో దట్ ఈస్ కాల్డ్ డేట్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం. అండ్ ఫైనలీ ఇక్కడ ఫంక్షన్స్ అనేటువంటివి కన్వర్షన్ ఫంక్షన్స్ ఆర్ ఆల్సో దేర్, కన్వర్షన్ ఫంక్షన్స్. మరి ఏంటి కన్వర్షన్ ఫంక్షన్స్? సో కన్వర్షన్ ఫంక్షన్స్ ఏం చేస్తున్నాయి అంటే కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్, convert a value from one data type to another data type. That means character can be converted into numeric, numeric can be converted into ఓకేనా క్యారెక్టర్. ఇట్లా ఒక టైప్ నుంచి ఇంకో టైప్ లోకి కన్వర్ట్ అవుతే వాటిని ఏమని చెప్తున్నాం? కన్వర్షన్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం, కన్వర్షన్ ఫంక్షన్స్. సో సింపుల్ గా ఏమని చెప్తున్నాం? ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. మరి దీస్ SQL స్టేట్మెంట్స్ ఆర్ రిటర్న్ ఏ
పర్టికులర్ వాల్యూ ఆర్ లేదంటే పర్టికులర్ టాస్క్ అని చెప్తున్నాం. పర్టికులర్ టాస్క్. సో మరి ఈ ఫంక్షన్స్ అనేటువంటివి ఇక్కడ ఏం చేస్తున్నాయండి అంటే కాన్స్టెంట్స్‌ను, వేరియబుల్స్‌ను, కాలమ్ వాల్యూస్‌ను, ఎక్స్‌ప్రెషన్స్‌ను పారామీటర్స్‌గా తీసుకుంటున్నాయి. ఏదో ఒక పర్టిక్యులర్ వాల్యూ అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తున్నాయి. సో మరి ఇక్కడ ఈ ఫంక్షన్స్ అనేటువంటివి రిటర్న్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ ఇన్ సెలెక్ట్ క్లాస్, సెలెక్ట్ లిస్ట్ అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం వేర్ క్లాస్, వేర్ క్లాస్ అండ్ నెక్స్ట్ ఆర్డర్ బై క్లాస్ లైక్ దిస్ డిఫరెంట్ ఏరియాస్ లో మనం ఏం చేస్తున్నామండి అంటే ఫంక్షన్స్ అనేటువంటి వాటిని రాస్తున్నాం. మరి ఈ ఫంక్షన్స్ ఏమున్నాయి? క్యారెక్టర్ ఫంక్షన్స్. దీస్ క్యారెక్టర్ ఫంక్షన్స్ కెన్ యాక్సెప్ట్ బోత్ ద క్యారెక్టర్ అండ్ నెంబర్ as a input and also it returns both the characters and number as a output. And number functions అని చెప్తున్నాం. Those number functions can accept input as a numerical value and returns numeric as a output. And date functions. These date functions can operate on date data type. Date data type మీద ఆపరేట్ అయితే వాటిని ఏమని చెప్తున్నాం? డేట్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం. అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్, దోస్ ఫంక్షన్స్ కెన్ కన్వర్ట్ one data type to another data type like character to numeric, numeric to character. అవి ఏంటి అనేటువంటిది మనం ప్రాక్టికల్ గా చూస్తాం. లెట్స్ సీ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ఎ ప్రాక్టికల్లీ రైట్. హియర్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ సమ్ క్యారెక్టర్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఫంక్షన్స్ ను డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్ గా హౌ క్యారెక్టర్ ఫంక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. క్యారెక్టర్ ఫంక్షన్, క్యారెక్టర్ ఫంక్షన్స్ రైట్. సో క్యారెక్టర్ ఫంక్షన్స్ మరి ఏమున్నాయి? క్యారెక్టర్ ఫంక్షన్స్ లోయర్ అనేటువంటిది వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఫంక్షన్. లోయర్ దట్ మీన్స్ వాట్? లోయర్, లోయర్ అనేటువంటిది వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఫంక్షన్ అని చెప్తున్నాం. లోయర్ కాలం ఆర్ లేదంటే ఎక్స్ప్రెషన్, కాలం ఆర్ ఎక్స్ప్రెషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దీన్ని మనం ఏం చెప్తున్నాం? లోయర్ క్యారెక్టర్ ఫంక్షన్ అని చెప్తున్నాం. వాట్ ఇట్ కెన్ డూ? వాట్ ఇట్ కెన్ డూ? ఇట్ కన్వర్ట్స్ ద alpha character value into lower case. Alpha character value into lower case. లోయర్ కేస్ లోకి కన్వర్ట్ చేస్తుంది. నీవు ఎంటర్ చేసినటువంటి ఏదైతే క్యారెక్టర్ అనేటువంటిది ఉందో దట్ క్యారెక్టర్ కన్వర్టెడ్ ఇంటూ లోయర్ కేస్. ఓకేనా? ఏమని చెప్తున్నాం? దిస్ కన్వర్ట్ వాట్ అండి? ఇట్ కన్వర్ట్స్ ఆల్ఫా క్యారెక్టర్ వాల్యూ టు లోయర్ కేస్. లోయర్ కేస్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో సింటాక్స్ అనేటువంటిది కూడా సేమ్ థింగ్. లోయర్ ఆఫ్ ఇక్కడ కాలం వాల్యూ కానీ లేదు అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని రాస్తున్నాం, లేదంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేటువంటిది పాస్ చేస్తున్నాం. ఇన్ దట్ స్టేట్మెంట్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇన్ అప్పర్ కేస్ దోస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లోయర్ కేస్. అంటే ఇక్కడ మనం దేన్ని ఇన్పుట్ గా ఇస్తున్నాం? క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని ఇన్పుట్ గా ఇస్తున్నాం. those characters are converted into lower case. లోయర్ కేస్ లోకి కన్వర్ట్ అవుతున్నాయి. సో వాటిని మనం ఏం చెప్తున్నాం? క్యారెక్టర్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం. క్యారెక్టర్ ఫంక్షన్స్. See here and let's see these things as a practically. So I'm sharing SQL prompt to you. SQL prompt. So here in this SQL prompt
ఐఎమ్ సెలెక్ట్ ఏదో ఒక వాల్యూ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ లోయర్ ఆఫ్ అని చెప్తున్నాం. సెలెక్ట్ లోయర్ అనేటువంటిది ఇక్కడ క్యారెక్టర్ ఫంక్షన్. అండ్ ఐఎమ్ రైటింగ్ ఏంటండి అంటే సమ్ క్యారెక్టర్స్ హియర్ లైక్ ఒరాకిల్. I'm entered Oracle as a uppercase letters, and that is enclosed in single quotation because they all are characters enclosed in a single quotation. From ఎక్కడి నుంచి చెప్తున్నాం దీన్ని? ఫ్రమ్ ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. ఫ్రమ్ డిఎల్ అని చెప్తున్నాం. DL is a dummy table. So that is used to perform some general actions. ఏదైనా ఒక జనరల్ యాక్షన్స్ అనేటువంటి వాటిని పర్ఫామ్ చేయడం కోసం మనం డిఎల్ టేబుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అంటే దట్ డేటా నాట్ రిసైడ్స్ ఇన్ యువర్ డేటాబేస్. అంటే ఒక టేబుల్ అనేటువంటిది ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ ఒరాకిల్ ఆర్ లేదంటే ఇన్ యువర్ యూజర్, ఇన్ యువర్ డేటాబేస్, ఇన్ యువర్ ఎస్క్యూఎల్. సో అప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తాం? డిఎల్ అనేటువంటి ఒక టేబుల్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ డమ్మీ టేబుల్. సో ఇక్కడ మనం ఈ ఆపరేషన్ అనేటువంటి దాన్ని దేని మీద పర్ఫామ్ చేస్తున్నాం అంటే డిఎల్ టేబుల్ మీద పర్ఫామ్ చేస్తున్నాం. దేన్ని కన్వర్ట్ చేయడం కోసం? ఒరాకిల్ అనేటువంటిది హియర్ అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ దేర్. మరి దిస్ లోయర్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ అప్పర్ కేస్ ను లోయర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సెమీకోలన్, సి హియర్ సెమీకోలన్ ఎంటర్, సెమీకోలన్ ఎంటర్, రైట్, సెమీకోలన్ ఎంటర్. సి ఓకేనా? ఇక్కడ నీవేం చేసినావు? అప్పర్ కేస్ లెటర్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేసినాం. అండ్ ఇక్కడ ఏం చేసింది ఇది? లోయర్ అనేటువంటి లోయర్ ఫంక్షన్ కన్వర్టెడ్ దీస్ అప్పర్ కేస్ లెటర్స్ ఇంటూ లోయర్ కేస్. ఓకేనా? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది character function, and also we can convert uppercase letters into lower case. uppercase letters అనేటువంటి వాటిని లోయర్ కేస్ లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాం? అప్పర్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం, అప్పర్ ఆఫ్. సో ఇక్కడ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని లోయర్ లో రాస్తున్నాం. ఒరాకిల్, రైట్, see here from DL నుంచి సెలెక్ట్ అప్పర్ ఆఫ్ ఫంక్షన్ ఏందండి? ఇక్కడ అప్పర్ అనేటువంటిది ఫంక్షన్. సో దేన్ని కన్వర్ట్ చేస్తున్నాం? అండ్ ది స్టేట్మెంట్ ఇక్కడ ఒరాకిల్ అనేటువంటిది ఏ కేసులో రాసినాం? లోయర్ కేసులో ఉంది. మరి దేనిలోకి కన్వర్ట్ చేసింది? అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేసింది, రైట్? సో దిస్ ఇస్ ద కన్వర్షన్ ఫంక్షన్, అంటే క్యారెక్టర్ ఫంక్షన్ కన్వర్టింగ్ వన్ కేస్ టు అనదర్ కేస్. లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్లోకి. లైక్ దిస్ ఇంకా మనం చాలా చేస్తాం. అదంతా మనం నెక్స్ట్ ఓకేనా రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూమరిక్ ఫంక్షన్స్ అండ్ దీంట్లో క్యారెక్టర్ ఫంక్షన్స్లో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తాం. సో ఇనిట్ క్యాప్ అనేటువంటిది ఫంక్షన్ గా తీసుకుంటాం. ఇనిట్ క్యాప్ అంటే దట్ మీన్స్ ఈచ్ క్యారెక్టర్ అనేటువంటిది ఓకేనా అప్పర్ కేస్ గా డిస్ప్లే చేయడం కోసం. అండ్ కన్కాటినేట్ ఫంక్షన్ దట్ మీన్స్ కనెక్టింగ్ ఓకేనా డిఫరెంట్ కాలం వాల్యూస్ టుగెదర్, ఆర్ లేదంటే
2 డిఫరెంట్ స్టేట్మెంట్స్‌ను మనం కన్కాట్ చేయడం కోసం, మెర్జ్ చేయడం కోసం, కంబైన్ చేయడం కోసం కన్కాట్ అనేటువంటి ఫంక్షన్‌ను యూజ్ చేస్తాం. అండ్ లైక్ సబ్‌స్ట్రింగ్ అనేటువంటిది, ఇన్‌స్ట్రింగ్ అనేటువంటివి, ఓకేనా? లెంత్ అనేటువంటివి. సో, ఇట్లా మనం డిఫరెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. దోస్ విల్ బి సీ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్. అండ్ నెక్స్ట్ ఇంకేం చేస్తున్నామండి అంటే ఇక్కడ నంబర్ ఫంక్షన్స్ లేదంటే మెథమెటికల్ ఫంక్షన్స్. మెథమెటికల్ ఫంక్షన్స్ లేదంటే వాటిని ఇంకో నేమ్ తోటి ఏమని చెప్తున్నాం? నంబర్ ఫంక్షన్స్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటండి? నంబర్ ఫంక్షన్స్. నంబర్ ఫంక్షన్స్. లేదంటే వాటిని ఇంకో నేమ్ తోటి ఏం చెప్తున్నాం? మెథమెటికల్ ఫంక్షన్స్. మరి ఈ ఫంక్షన్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ? అంటే మనం ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది నంబర్ ఫంక్షన్ డెఫినిషన్‌లోనే న్యూమరికల్ వాల్యూ అనేటువంటి దాన్ని ఓకేనా? పాస్ చేస్తున్నాం. ఇన్‌పుట్‌గా పాస్ చేస్తున్నాం. ఓకేనా? నీకు అవుట్‌పుట్ అనేటువంటిది కూడా నీకేమొస్తుంది? ఆల్‌మోస్ట్ న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది రిటర్న్ చేస్తుంది. దీస్ ఫంక్షన్స్, దీస్ ఫంక్షన్స్ యాక్సెప్ట్ నంబర్ యాస్ ఇన్‌పుట్ అండ్ రిటర్న్ నంబర్ యాస్ అవుట్‌పుట్ లేదంటే న్యూమరికల్ వాల్యూస్. నంబర్ ఇన్‌పుట్ అండ్ రిటర్న్ న్యూమరిక్ వాల్యూస్ అని చెప్తున్నాం. న్యూమరిక్ వాల్యూస్. దీస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ మాథెమాటికల్ ఫంక్షన్స్ లేదంటే దీన్నే నంబర్ ఫంక్షన్స్ అని కూడా చెప్తున్నాం. నంబర్ ఫంక్షన్స్. రైట్. అండ్ మరి ఈ ఫంక్షన్స్ ఏమున్నాయి? దీంట్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్ అనేటువంటిది ఏమని చెప్తున్నామండి అంటే రౌండ్ ఫంక్షన్ అని చెప్తున్నాం. రౌండ్ ఫంక్షన్. రౌండింగ్ ఫంక్షన్. రైట్. రౌండ్ ఫంక్షన్. అంటే ఏంటి అసలు రౌండ్ ఫంక్షన్? అంటే వాల్యూ అనేటువంటి దాన్ని రౌండ్ అప్ చేస్తుంది. అంటే నువ్వు వాల్యూ అనేటువంటిది ఇఫ్ ద వాల్యూ ఈస్ ఇన్ డెసిమల్ పాయింట్స్. డెసిమల్ పాయింట్స్. అండ్ ఆ డెసిమల్ పాయింట్స్ అనేటువంటి వాటిని ఇంటిజర్‌లోకి అంటే వితౌట్ డెసిమల్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. సో, రౌండ్ ఆఫ్ ఎం, ఎన్. సో, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? రౌండ్ అనేటువంటిది నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాం? వాల్యూ అనేటువంటిది 5.678 అనేటువంటిది ఉంది. రౌండ్ ఆఫ్ 5.678 ఏమైతుంది? రౌండ్ ఆఫ్ 678 అనేటువంటిది ఓకేనా? 6గా రౌండ్ అప్ అయిపోతుంది. అంటే నియరెస్ట్ ఇంటీజర్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ డెసిమల్, ఆఫ్టర్ డెసిమల్ సో, రేంజ్ అనేటువంటి దాన్ని చూసుకుంటుంది. మరి ఇక్కడ ఏం చేసినావు నీవు? పాయింట్ తర్వాత ఉండేటువంటి వాల్యూ ఆల్‌మోస్ట్ 50% కంటే మోర్ థాన్ అనేటువంటిది ఉంది. మోర్ థాన్ ఉంది కాబట్టి ఇది మొత్తం రౌండ్ అప్ అనేటువంటిది ఎంతకవుతుంది? 6కు రౌండ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ వాల్యూ అనేటువంటిది రౌండ్ వాల్యూ అనేటువంటిది 3 ఉన్నది. 3 ఉంది. అప్పుడు ఎంతకు రౌండ్ అయితుంది వాల్యూ అనేటువంటిది 5కి రౌండ్ అవుతుంది. 5కి రౌండ్ అవుతుంది. సో, వీటిని మనం రౌండ్ ఫంక్షన్‌గా యూజ్ చేసుకుంటున్నాం. రైట్? అండ్ లెట్స్ సీ థిస్ థింగ్ ప్రాక్టికల్లీ. రైట్? సెలెక్ట్ వాటెవర్ ఇట్ మే బి. ఏదో ఒక వాల్యూ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో, లెట్స్ సీ ఇన్ ప్రాక్టికల్లీ సెలెక్ట్, సెలెక్ట్ ఏమని చెప్తున్నాం? 5.786 786 786 కామా ఓకేనా? ఇది ఏమని చెప్తున్నాం? నంబర్ అని చెప్పుకుంటున్నాం. దీనికి అలియాస్ నేమ్ ఇదేదో ఒక నంబర్. మనం ఇన్‌పుట్‌గా యూజ్ చేస్తున్నటువంటి నంబర్. నంబర్. నంబర్ 1 అని చెప్తున్నాం. కామా దాన్ని రౌండ్ చేస్తున్నాం. రౌండ్ ఆఫ్, రౌండ్ ఆఫ్ సేమ్ థింగ్. రౌండ్ ఆఫ్ సేమ్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తున్నాం. 5.786
దీన్ని ఏమని చెప్తున్నాం? ఓకేనా, నంబర్ 2 అని చెప్తున్నాం. num2 లేదంటే రౌండెడ్ అని చెప్తా, అలియాస్ నేమ్ అని చెప్తాం వీటిని. రౌండెడ్, రౌండెడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ డ్యూయల్ నుంచి, ఫ్రమ్ డ్యూయల్, డ్యూయల్ టేబుల్, డ్యూయల్ టేబుల్, సెమీకోలన్, ఎంటర్. సీ హియర్, నువ్వు యూజ్ చేసినటువంటి వాల్యూ ఏందండి ఇక్కడ? 5.786. అది దేంట్లోకి రౌండ్ అప్ అయింది? నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ 6 లోకి కన్వర్ట్ అయింది, 6 లోకి కన్వర్ట్ అయింది. సో ఇది మరి నువ్వు ఇక్కడ ఏం యూజ్ చేసినావు? ఇన్పుట్ అనేటువంటిది నంబర్ ఎంటర్ చేసినావు, నీకు అవుట్పుట్ అనేటువంటిది కూడా న్యూమరికల్ వాల్యూవే డిస్ప్లే అయింది. ఇన్పుట్ వాల్యూ అనేటువంటిది ఏమి యూజ్ చేసినాం? నంబర్ వాల్యూ యూజ్ చేసినాం. అవుట్పుట్ కూడా నీకేమైంది? నంబర్ వాల్యూవే డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ సేమ్ థింగ్ చూడండి, ఇంకేమని చెప్తున్నాం? సెలెక్ట్, ఇప్పుడు ఇక్కడ టాప్ మోస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేటువంటిది డిస్ప్లే అయింది. సెలెక్ట్ ఏమని చెప్తున్నా? 5.432, దీన్ని సేమ్ థింగ్ num1 అని చెప్తున్నాం, కామ కామ రౌండ్, రౌండ్ అనేటువంటిది ఫంక్షన్ హియర్. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం? 5.432, 5.432. ఓకేనా, ఇది రౌండెడ్ వాల్యూ, రౌండెడ్ వాల్యూ, రౌండెడ్ వాల్యూ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ డ్యూయల్ నుంచి, డ్యూయల్, ఫ్రమ్ డ్యూయల్, సెమీకోలన్, ఎంటర్, రైట్? సో సి, ఓకేనా, రౌండెడ్. ఇక్కడ ఏమైంది? పాయింట్ తర్వాత 432 ఉంది, అంటే ఇట్ ఈస్ నాట్ రీచ్డ్ 50%. ఇఫ్ ఇట్ ఈస్ 50%, it goes to nearest integer value 6. If it is less than 60%, 50%, sorry, 50%, it goes to, okay, bottom integer value, lowest integer value. That means this value. Okay, this is the way of using number functions. And ఇక్కడ మనకు నెంబర్ ఫంక్షన్స్ అనేటువంటి చాలా నెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ నెంబర్ ఫంక్షన్స్ అవైలబుల్ ఆర్ దే. అండ్ లైక్ ట్రంకేట్ అనేటువంటిది, సీల్ అనేటువంటిది, ఫ్లోర్ అనేటువంటిది, మాడ్యులస్ అనేటువంటిది, పవర్ అనేటువంటిది, స్క్వేర్ రూట్, అబ్సల్యూట్, సైన్, వీటన్నిటిని మనం ఏం చెప్తున్నామండి అంటే నంబర్ ఫంక్షన్స్ గా యూజ్ చేస్తున్నాం. సో వీటన్నిటి గురించి మనం ఏం చేస్తామండి అంటే ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏమని చెప్తున్నాం? వర్కింగ్ విత్ డేట్ ఫంక్షన్స్, జస్ట్ డేట్ ఫంక్షన్స్ ఎట్లా యూజ్ చేస్తాం? డేట్ ఫంక్షన్స్, ఓకేనా, డేట్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ ఫంక్షన్ అని చెప్తున్నాం, రైట్? మరి డేట్ ఫంక్షన్ అనేటువంటి దేని మీద వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నాం? మనకు డేట్ డేటా టైప్ మీద, ఓకేనా, ఆపరేట్ అవుతుంది డేట్ ఫంక్షన్ అనేటువంటిది. డేట్ ఫంక్షన్, మరి ఈ డేట్ ఫంక్షన్ ఏమని చెప్తున్నాం? డేట్ డేటా టైప్ మీద, డేటా ఫార్మాట్ విన ఆపరేట్ అవుతుంది అని చెప్తున్నాం. ఒరాకిల్ స్టోర్స్ dates in an internal numeric format. That format is called ఏంటండి? This is the format of date, right? So ddmmyy, ddmmyy is the date format, ddmmyy. సో మరి ఇక్కడ ఈ డేట్ ఫార్మాట్ అనేటువంటిది మరి ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే దీంట్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? సిస్ డేట్ అని చెప్తున్నాం. సిస్ డేట్ ఫంక్షన్, సిస్ డేట్ ఫంక్షన్, సిస్ డేట్ ఫంక్షన్. రిమెంబర్ దట్ ఫంక్షన్, ఇంపార్టెంట్ ఫంక్షన్, సిస్ డేట్ ఫంక్షన్.
మరి ఏం చేస్తుంది ఈ sysdate ఫంక్షన్ అంటే సిస్టమ్ డేట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకేనా, డేట్ అండ్ టైం అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద సిస్టమ్ కరెంట్ డేట్ అండ్ టైం. మోస్ట్లీ డేట్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తుంది. లెట్స్ సీ ప్రాక్టికల్లీ దిస్ వన్. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నామండి అంటే సెలెక్ట్ sys date select sys date from dl semicolon enter see what is date today and some date 27 June 2023, whatever it may be. System current date and time. ఇక్కడ టైం అనేటువంటిది డిస్ప్లే చేయలేదు, జస్ట్ డేట్ ను డిస్ప్లే చేస్తుంది. అండ్ దిస్ ఈస్ అ వే ఆఫ్ డిస్ప్లేయింగ్ సిస్టమ్ డేట్. అండ్ ఈ సిస్టమ్ డేట్ అనేటువంటి ఫంక్షన్ ని యూజ్ చేసి యూ కెన్ యాడ్ డేట్, యూ కెన్ సబ్స్ట్రాక్ట్ డేట్, యూ కెన్ ఓకేనా డూ ఎనీ ఆపరేషన్ బై యూజింగ్ దిస్ డేట్ ఫంక్షన్, ఇంపార్టెంట్ ఫంక్షన్. అండ్ దీంట్లో మనం ఏం చేస్తాం, యాడ్ అండర్ స్క్వేర్ మంత్ అనేటువంటి ఫంక్షన్ ని యూజ్ చేస్తాం, మంత్స్ అండర్ స్క్వేర్ బిట్వీన్ అనేటువంటి ఫంక్షన్ ని యూజ్ చేస్తాం, నెక్స్ట్ అండర్ స్క్వేర్ డే అనేటువంటి ఫంక్షన్ ని యూజ్ చేస్తాం, లాస్ట్ అండర్ స్క్వేర్ డే, అండ్ రౌండింగ్ డేట్స్, ట్రంకేటింగ్ డేట్స్, అండ్ సమ్ డేట్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని పర్ఫామ్ చేస్తాం. దోస్ విల్ పర్ఫామ్ ఆన్ యువర్ రెగ్యులర్ సెషన్. సో ఇది ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్. అండ్ దీంట్లో ఫైనల్ గా మనం ఏం చేస్తామండి అంటే సమ్ కన్వర్షన్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. కన్వర్షన్ ఫంక్షన్స్, దీస్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఓకేనా ఏంటండి అంటే వన్ డేటా టైప్ టు కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. Converting one data type to another data type is called conversion functions that we'll see in our regular session. This is just for demo. ఓకేనా, వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్, వెరీ స్లో అనేటువంటిది ఉంటుంది మన ఎక్స్ప్లెనేషన్. ఎందుకండి అంటే వెరీ బేసిక్ నుంచి మనం నేర్చుకోవాలి ఇక్కడ, నాట్ ఫ్రమ్ డైరెక్ట్ అడ్వాన్స్డ్ థింగ్స్. అండ్ బేసిక్ లెవెల్ నుంచి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వెరీ పిన్ పాయింట్ ఫ్రమ్ పిన్ టు పిన్ అనేటువంటిది డిస్కస్ చేయాలి, రైట్? దిస్ ఈస్ అబౌట్ జస్ట్ ఓకేనా ఫంక్షన్స్, వెరీ బేసిక్ లెవెల్. అండ్ దీన్ని రియల్ టైంలో ఎట్లా యూజ్ చేయాలి ఫంక్షన్స్, ఓకేనా? అండ్ దీని మీద ఓకే ఇంకా డెప్త్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి ఏందనేటువంటిది మనం రెగ్యులర్ సెషన్ లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో అండ్ ఇక్కడ SQL అనేటువంటి దాన్ని న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని మనం లాంచ్ చేస్తున్నాం. దట్ ఈస్ లాంచ్డ్ ఇన్ నెక్స్ట్ మంత్, స్టార్టింగ్ ఓకేనా స్టార్ట్స్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. సో ఫర్ దట్ పర్పస్ యూజ్ pythonlife.in ఓకేనా /oracle.html something website, and this website available okay bottom of this video. Use that website and watch this website thoroughly, observe this website and check every details, and then only enroll. And don't believe SQL in one day, 1 hour and 2 hours, not like that. Here we are providing full codes in 45 days. In this duration, we are discussing every information in detailed, and different types లో మనం క్వైరీస్ అనేటువంటివి ఎట్లా రాయాలి, అండ్ ఒక సేమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మల్టిపుల్ టైప్స్ లో ఎట్లా రిట్రైవ్ చేసుకుంటాం అనేటువంటి దాని గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ దిస్ ఓకేనా బేసిక్ టు అడ్వాన్స్డ్ SQL
విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సులో. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ కోసం ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు. సో దాన్ని మనం ఏం చెప్తున్నామండి అంటే pythonlife.in oracle.html అనేటువంటి వెబ్ పేజ్లో మీకు ఈ ఎస్క్యూఎల్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది. సో అండ్ ఈ వెబ్సైట్ అనేటువంటిది ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి సో వాట్ వీఆర్ ఆఫరింగ్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద కోర్స్ డీటెయిల్స్ అండ్ బ్యాచ్ డ్యూరేషన్ అండ్ టైమింగ్స్, సో వాటన్నిటిని ఓకేనా ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత అండ్ ఈ బ్యాచ్ కోసం మీరు ఎన్రోల్ అవ్వండి. సో ఇక్కడ ఎన్రోల్ అనేటువంటి బటన్ ఈస్ దేర్. టు క్లిక్ ఆన్ దట్ బటన్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ SQL batch. That batch will be start in next month, right? So here we are discussing some content about SQL. సో దాంట్లో మనం ప్రీవియస్ సెషన్లో ఓకేనా ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. మరి ఫంక్షన్స్ అనేటువంటివి క్యారెక్టర్ ఫంక్షన్స్ ఆర్ దే అండ్ నెక్స్ట్ నంబర్ ఫంక్షన్స్ ఆర్ దే అండ్ డేట్ ఫంక్షన్స్ ఆర్ దే అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఆర్ దే. సో వాటి గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ SQL అగ్రిగేట్ ఫంక్షన్స్. సో మరి మనం ప్రీవియస్ డిస్కస్ చేసినటువంటి ఫంక్షన్స్ ఏంటండి అంటే ఇక్కడ ఒక సింగిల్ వాల్యూ మీద కానీ లేదంటే ఏదైనా ఒక సింగిల్ రో మీద కానీ పర్ఫామ్ అవుతున్నాయి. బట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటివి ఏమైతున్నాయండి అంటే ఇక్కడ వీటిని గ్రూప్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ రోస్ మీద ఆపరేట్ అవుతున్నాయి. వాటినే మనం ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం. గ్రూప్ ఆఫ్ రోస్ మీద సమ్ రోస్ మీద లేదంటే ఓకేనా సమ్ రికార్డ్స్ మీద ఈ ఫంక్షన్స్ అనేటువంటివి ఆపరేట్ అవుతున్నాయి. గ్రూప్ ఫంక్షన్స్ ఆపరేట్ ఆన్ సెట్ ఆఫ్ రోస్ అండ్ గివ్ వన్ రిజల్ట్ పర్ గ్రూప్. అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ డేటా ఈజ్ దేర్ అండ్ సమ్ గ్రూప్ ఆఫ్ డేటా ఈజ్ దేర్. ఆ గ్రూప్ మీద పర్ఫామ్ అయ్యి ఏ గ్రూప్ కు ఆ గ్రూప్ రిలేటెడ్ డేటా అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తామండి అంటే ఎంప్లాయీ టేబుల్ అనేటువంటి దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. మరి ఈ ఎంప్లాయీ టేబుల్లో ఏం చెప్తున్నాం ఓకేనా ఎంప్లాయీ టేబుల్ లో డేటా అనేటువంటిది 3 డిపార్ట్మెంట్స్ గా మనకు అవైలబుల్ గా ఉంది. వన్ ఈజ్ 10th డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్, 30 డిపార్ట్మెంట్. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ గా డేటా అనేటువంటిది డిపార్ట్మెంట్ వైజ్ గా ఓకేనా సాలరీస్ అనేటువంటివి అండ్ సమ్ ఆఫ్ సాలరీస్ అనేటువంటివి మినిమం సాలరీ మాక్సిమం సాలరీ ఇట్లా గ్రూప్ వైజ్ గా మనం డేటా అనేటువంటి దాన్ని డిస్ప్లే చేసుకోవాలి. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అంటే గ్రూప్ ఆఫ్ డేటా అంటే గ్రూప్స్ ను సమ్ సెట్ ఆఫ్ డేటా మీద సమ్ ఫంక్షన్ అనేటువంటిది ఆపరేట్ చేయడం కోసం ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అండ్ దీస్ ఫంక్షన్స్ మోస్ట్లీ ఓకేనా అపియర్ ఇన్ ఆర్డర్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్, ఆర్డర్ బై అండ్ హ్యావింగ్ క్లాస్ అనేటువంటి వాటి మీద ఈ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనకి ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటివి ఎక్కడ అవైలబుల్ గా ఉంటున్నాయి ఆర్డర్ బై క్లాస్ లో, హ్యావింగ్ క్లాస్ లో అండ్ వీటిని గ్రూప్ బై క్లాస్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. గ్రూప్ బై అనేటువంటి క్లాస్ ని యూజ్ చేసి వీటిని పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఓకేనా అండ్
సో సింపుల్‌గా చెప్పాలంటే ఏమని చెప్తున్నామండి అంటే గ్రూప్ ఫంక్షన్స్ టు రిటర్న్ గ్రూప్ ఫంక్షన్స్ టు రిటర్న్ ఓకేనా. సమ్మరీ ఆఫ్ సమ్మరీ ఆఫ్ సమ్మరీ ఓకేనా. సమ్మరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ గ్రూప్. ఈచ్ గ్రూప్‌కు సమ్మరీ అనేటువంటి దాన్ని రిటర్న్ చేయడం కోసం అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. మరి అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటివి ఎట్లా ఫార్మ్ అవుతున్నాయి? సింటాక్స్ వెరీ సింపుల్ సింటాక్స్ హియర్. సో ఏంటి ఫంక్షన్ నేమ్ సేమ్ థింగ్ యాజ్ ఎ ఫంక్షన్ ఓకేనా. గ్రూప్ ఫంక్షన్ నేమ్ అండ్ డిస్టింక్ట్ ఆర్ లేదంటే ఆల్ కాలమ్. అంటే ఇక్కడ డిస్టింక్ట్ సింగిల్ యూనిక్ వాల్యూస్ అనేటువంటి వాటిని గ్రూప్ చేయడం. ఎందుకంటే వాల్యూస్ ఒక కాలమ్‌లో వాల్యూస్ అనేటువంటిది ఇట్ మే బి సేమ్ వాల్యూ రిపీటెడ్ మోర్ థాన్ వన్ టైమ్. మరి రిపీటెడ్ మోర్ థాన్ వన్ టైమ్ ఉన్నప్పుడు మనం దాన్ని యూనిక్‌గా మాత్రమే కాలిక్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? డిస్టింక్ట్ అనేటువంటిది తీసుకుంటున్నాం. లేదు అక్కడ ఉన్నటువంటి రిపీటెడ్ వాల్యూస్ ఏమన్నా ఉండని టోటల్ వాల్యూ అనేటువంటి దాన్ని కాలిక్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆర్ లేదంటే జస్ట్ నేమ్ ఆఫ్ ది కాలమ్ అనేటువంటిది యూజ్ చేస్తే ఎనఫ్. డూప్లికేట్‌ను ఎలిమినేట్ చేస్తూ కాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు డిస్టింక్ట్ కీవర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అదర్‌వైజ్ డైరెక్ట్ కాలమ్ నేమ్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు. లేదంటే ఆల్ అనేటువంటి కీవర్డ్‌ను యూజ్ చేయొచ్చు. రిమెంబర్ దట్. సో, థిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. గ్రూప్ ఫంక్షన్. మరి ఏమున్నాయి ఇక్కడ? ఏమున్నాయి? అంటే మనం ఏం చెప్తున్నాం? ఓకేనా. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటివి ఇట్ మే బి కౌంట్ అనేటువంటిది, కౌంట్ అనేటువంటిది వన్ ఆఫ్ ది అగ్రిగేట్ ఫంక్షన్. కౌంట్ అనేటువంటిది మనం 2 వేస్‌లో యూజ్ చేస్తాం. వన్ ఈజ్ కౌంట్ స్టార్‌గా యూజ్ చేస్తాం. కౌంట్ స్టార్ అండ్ నెక్స్ట్ లేదు అంటే కౌంట్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్తున్నాం. కౌంట్ ఎక్స్‌ప్రెషన్, కౌంట్ ఎక్స్‌ప్రెషన్, కౌంట్ ఎక్స్‌ప్రెషన్. అండ్ నెక్స్ట్ సమ్ అనేటువంటిది అగ్రిగేట్ ఫంక్షన్. సమ్ ఆఫ్ అండ్ ఏదో ఒక కాలమ్ నేమ్ సమ్ అండ్ యావరేజ్ అనేటువంటిది అగ్రిగేట్ ఫంక్షన్. యావరేజ్, యావరేజ్ అండ్ నెక్స్ట్ మిన్ అనేటువంటిది చెప్తున్నాం. మినిమమ్ అండ్ నెక్స్ట్ ఏంటండి? మాక్సిమం, మాక్స్, మాక్స్. సో దీస్ ఆర్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. సో మనకి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కౌంట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. మరి కౌంటింగ్ ఆఫ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ నాట్, సెట్ ఆఫ్ రోస్ ఆర్ నాట్. నాట్ ఓన్లీ కౌంటింగ్ వన్ రో. వన్ రోను కౌంట్ చేస్తే మీనింగ్ ఏముంటది? నో మీనింగ్ దేర్. కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్స్ అనేటువంటిది సమ్ గ్రూప్ వాల్యూస్ మీద పెర్ఫార్మ్ అవుతున్నాయి అని చెప్తున్నాం. గ్రూప్ వాల్యూస్ మీద. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సమ్. సమ్ అనేటువంటిది ఏం చేస్తాం? డిఫరెంట్ వాల్యూస్‌ను సమ్ చేస్తాం. అండ్ యావరేజ్ అనేటువంటిది వచ్చినటువంటి సమ్‌ను నంబర్ ఆఫ్ వాల్యూస్ తోటి డివైడ్ చేస్తే మనకేమైతుంది? యావరేజ్ అనేటువంటిది డిస్‌ప్లే అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ది గ్రూప్ ఫంక్షన్ గానే తీసుకుంటున్నాం. మినిమమ్ అంటే మనకు అక్కడ ఏముంటాయి? నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటివి ఉంటాయి. దాని నుంచి మనం ఏం చేస్తున్నాం? ఒక మినిమమ్ వాల్యూ అనేటువంటి దాన్ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. అండ్ మాక్స్ అని చెప్తున్నాం. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్ ఫ్రమ్ నంబర్ ఆఫ్ వాల్యూస్ వి ఆర్ గెట్టింగ్ మాక్సిమం వాల్యూ. మాక్సిమం వాల్యూ. లెట్స్ సీ ఆల్ దీస్ థింగ్స్ ప్రాక్టికల్లీ హియర్. సో ఏమని చెప్తున్నాం? ఇక్కడ ఎస్‌క్యూఎల్ ప్రాంప్ట్ అనేటువంటిది ఓపెన్ చేస్తున్నా. ఎస్‌క్యూఎల్ ప్రాంప్ట్. సో ఇన్ థిస్ ఎస్‌క్యూఎల్ ప్రాంప్ట్ సో మనం వీటన్నిటిని ఒక్కసారి ప్రాక్టికల్‌గా చెక్ చేద్దాం. రైట్? అండ్ సీ ద
SQL prompt here. Right. And next, ఇక్కడ నేను మీకు ఒక టేబుల్ అనేటువంటిది ఓపెన్ చేస్తున్నా. దట్ టేబుల్ నేమ్ ఈజ్ కాల్డ్ ఎంప్లాయీ. రైట్. దానికోసం నేను ఒక కమాండ్ సెట్ అంటే టేబుల్ విడ్త్ అనేటువంటిది ప్రాపర్‌గా సెట్ కావడం కోసం ఓకేనా. ఇక్కడ ఈ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. సెట్ లైన్ సంథింగ్ వాల్యూ లైక్ దిస్ అండ్ సీ ద ఎంప్లాయీ టేబుల్ హియర్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎంప్లాయీ టేబుల్. హౌ టు సెలెక్ట్ డేటా అనేటువంటిది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసినాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎంప్లాయీ టేబుల్‌ను సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ. అండ్ see this is an employee table. So in this employee table here employee number is there, employee name is there, job column is there, and manager column. And that means this employee కి మేనేజర్ ఎవరు, ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ కు ఎవరు మేనేజర్ అనేటువంటిది ఎంజిఆర్ కాలం లో ఉంటుంది మనకు. అండ్ దిస్ పర్టికులర్ ఎంప్లాయీ జాయిన్డ్ ఇన్ పర్టికులర్ డేట్, దాన్ని మనం ఇక్కడ హైర్ డేట్ అని చెప్తున్నాం. డేట్ ఆఫ్ జాయిన్ కాలం. అండ్ దిస్ ఎంప్లాయీ గెట్టింగ్ హౌ మచ్ సాలరీ అండ్ వాడి కమిషన్ ఏంటి. అండ్ నెక్స్ట్ దట్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఇక్కడ మనం డిస్ప్లే చేసినాం. సీ హియర్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్స్ చూడండి. 10th డిపార్ట్మెంట్ ఈస్ దేర్, 30 డిపార్ట్మెంట్, 10th డిపార్ట్మెంట్ అండ్ 20 20 20 అండ్ 30 30 30 30 అండ్ 20 30 అండ్ 10 అనేటువంటివి డిపార్ట్మెంట్ నెంబర్స్ ఆర్ దేర్. అంటే ఈచ్ డిపార్ట్మెంట్ లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ దేర్ ఆర్ నాట్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఈచ్ డిపార్ట్మెంట్ డేటా సమ్మరీ అనేటువంటిది కావాలి. మరి ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేటువంటిది చూద్దాం. అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ లో వన్ ఆఫ్ ది అగ్రిగేట్ ఫంక్షన్ కౌంట్ అని చెప్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ నీకు ఆల్రెడీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనగానే నీకు ఏమైంది, 14 రికార్డ్స్ సెలెక్టెడ్ అనేటువంటిది డిస్ప్లే అయింది. మరి 14 రికార్డ్స్ డిస్ప్లే అయింది. ఒకవేళ ఇక్కడ డిస్ప్లే కాలేదు, దెన్ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ టేబుల్ అనేటువంటిది నీకు ఎట్లా తెలవాలి అంటే నీకు కౌంట్ చేయాలి. ఎట్లా 1 2 3 4 5 6 అండ్ 14 అని చెప్తావు. ఇక్కడ 14 లిమిటెడ్ రికార్డ్స్ ఉన్నాయి, డిస్ప్లే అయినాయి కాబట్టి నువ్వు ఇట్లా చెప్తున్నావు. ఒకవేళ ఇక్కడ నంబర్ ఆఫ్ సమ్ థౌజండ్స్ లో రికార్డ్స్ అనేటువంటివి ఉన్నాయి, దెన్ వాట్ విల్ హ్యాపెన్. సో అప్పుడు నువ్వేం చేస్తావండి అంటే సెలెక్ట్ కౌంట్ అనేటువంటి ఫంక్షన్ ను యూజ్ చేస్తున్నాం. కౌంట్ స్టార్, సెలెక్ట్ కౌంట్ స్టార్ మీన్స్ ఈ మొత్తం ఎంటైర్ టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ ను కౌంట్ చేస్తుంది. టేబుల్ వైజ్ గా కౌంటింగ్ అనేటువంటిది చేస్తుంది. కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మరి కౌంట్ అనేటువంటిది ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ ను కౌంట్ చేయమని చెప్తున్నాం. సెమీకోలన్ ఎంటర్. 14 రికార్డ్స్ ఆర్ దేర్ అని చెప్తున్నాం. 14 రికార్డ్స్ 14 ఈజ్ దేర్ నా, 14 రికార్డ్స్ ఆర్ దేర్ అని చెప్తాం. సో లేదు ఇక్కడ నాకు ఒక పర్టికులర్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజిఆర్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఏమున్నాయి, ఎంజిఆర్ ఫీల్డ్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. సో అప్పుడు నీవేం చేస్తావు, ఇక్కడ కౌంట్ స్టార్ అనకుండా ఆ పర్టికులర్ కాలం నేమ్ దాన్ని మనం కౌంట్ ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నాం. సి సెలెక్ట్ ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఎంజిఆర్ మేనేజర్, ఎంజిఆర్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. సి 13 రికార్డ్స్ ఆర్ దే. ఇక్కడ వన్ నల్ ఈజ్ దేర్. నల్ అనేటువంటిది నాట్ ఇన్క్లూడెడ్, నాట్ కౌంటెడ్, బట్ డూప్లికేట్ అనేటువంటిది కౌంట్ అవుతుంది. ఏంది చూడండి, 7839 రిపీటెడ్. సో రిపీటెడ్ వాల్యూస్ ను కౌంట్ చేస్తుంది, బట్ నల్ వాల్యూ అనేటువంటి దాన్ని కౌంట్ చేయదు. సో ఇప్పుడు ఇక్కడ రిపీటెడ్ ను కూడా నాకు కౌంట్ చేయకూడదు. 7839 repeated and this repeated. 7566 again repeated, and next 7698 repeated.
సో, నాకిట్లా రిపీటెడ్ వాల్యూ అనేటువంటిది ఉండగూడదు. అప్పుడు నీవేం జేస్తావు? ఓకేనా? డిస్టింక్ట్ అనేటువంటి కీవర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ కౌంట్ ఆఫ్. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఏమని జెప్తున్నామండి అంటే డిస్టింక్ట్. ఓకేనా? డిస్టింక్ట్ ఆఫ్ ఎంజీఆర్ మేనేజర్. ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం? ఈఎంపీ టేబుల్, ఎంప్లాయీ టేబుల్, సెమీకోలన్ ఎంటర్. సి టోటల్ ఎన్ని ఉన్నాయండి? అంటే వితౌట్ రిపీటెడ్ వాల్యూస్ 7839 1 అండ్ నెక్స్ట్ 75662 7902 3 76984 అండ్ నెక్స్ట్ 7788 5 అండ్ ఏమని చెప్తున్నాం? 7782 6 డిస్టింక్ట్ డిస్టింక్ట్ వాల్యూస్. అంటే ఇట్ ఈస్ నాట్ యాడెడ్, నాట్ కౌంటెడ్, రిపీటెడ్ వాల్యూస్ అండ్ నల్ వాల్యూస్. ఇట్ ఇగ్నోర్స్ ద డిస్టింక్ట్ కీవర్డ్, ఇగ్నోర్ ద డూప్లికేట్ వాల్యూస్. రిపీటెడ్ వాల్యూస్‌ను ఇగ్నోర్ చేస్తుంది. సో, ఇది కౌంట్ అనేటువంటిది. కౌంట్ స్టార్ అండ్ కౌంట్ ఎక్స్‌ప్రెషన్. దిస్ ఈస్ కౌంట్ స్టార్ కమాండ్. స్టార్ ఇండికేట్స్ టోటల్ ఎంటైర్ టేబుల్. సో, కౌంట్ అనేటువంటిది. అండ్ నెక్స్ట్ పర్టిక్యులర్ కాలమ్ ఫీల్డ్ వాల్యూస్, నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్ అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? కౌంట్ ఎక్స్‌ప్రెషన్. అంటే నీకు ఏ కాలమ్‌లో వాల్యూస్ ఉన్నాయి? ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మరి దాంట్లో డూప్లికేట్ వాల్యూస్‌ను ఎలిమినేట్ చేస్తూ కౌంట్ చేయమన్నప్పుడు డిస్టింక్ట్ అనేటువంటి కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. సో, టోటల్ వాల్యూస్ అనుకున్నప్పుడు వితౌట్ యూజింగ్ డిస్టింక్ట్ కీవర్డ్ జస్ట్ నేమ్ ఆఫ్ ది కాలమ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కౌంట్. అండ్ నెక్స్ట్ సమ్ అనేటువంటిది ఫంక్షన్ ఈస్ దేర్ అండ్ దట్ సమ్ అనేటువంటిది హౌ టు క్యాలిక్యులేట్ సమ్ వాల్యూ హియర్. సో, హౌ టు క్యాలిక్యులేట్ మీన్స్ ఓకేనా? సమ్ ఆఫ్ సెలెక్ట్ సమ్ ఆఫ్ ఏమని చెప్తున్నాం? సాలరీ ఫీల్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఈఎంపీ టేబుల్, ఎంప్లాయీ టేబుల్, సెమీకోలన్ ఎంటర్. సి టోటల్ ఎంప్లాయీ సాలరీస్ హియర్. టోటల్ ఎంప్లాయీ సాలరీస్ 5000 plus 2850 4000 2450 and 2975 3000 repeated and 800 salary is there, 1600 is there and 1250 1500 1100 950 1300. సో, ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? డిస్టింక్ట్ కీవర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. మొత్తం వితౌట్ ఓకేనా? డూప్లికేట్స్ మొత్తం టోటల్ సాలరీ అనేటువంటిది 29,025 అనేటువంటిదొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ డిస్టింక్ట్ కీవర్డ్‌ని యూజ్ చేసినప్పుడు ఏమైతుంది ఇక్కడ 3000 వన్ టైమ్ యాడెడ్ అండ్ నెక్స్ట్ ఇంకేముంది 1250 వన్ టైమ్ యాడెడ్. అంటే మనకి ఇక్కడ డూప్లికేట్ అనేటువంటిది ఎలిమినేట్ అవుతుంది. సీ దట్ సాలరీ సెలెక్ట్ ఏమని చెప్తున్నాం? సెలెక్ట్ సమ్ ఆఫ్ సెలెక్ట్ సమ్ ఆఫ్ సెలెక్ట్ సమ్ ఆఫ్ ఏంటండి? సాలరీ అనేటువంటిది డిస్టింక్ట్ సాలరీ అని చెప్తున్నాం. డిస్టింక్ట్ డిస్టింక్ట్ సాలరీ డిస్టింక్ట్ సాలరీ ఓకేనా? ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ నుంచి, ఎంప్లాయీ టేబుల్, సెమీకోలన్ ఎంటర్. రైట్. సి సమ్ డిఫరెన్స్ ఈస్ దేర్ ఆర్ నాట్? ఇక్కడ ఏది ఎలిమినేట్ అయింది? 3000 ఎలిమినేటెడ్ అండ్ 1250 ఎలిమినేటెడ్. ఓకేనా? 1250 అండ్ 3000 అనేటువంటిది రిపీటెడ్ సాలరీ కాబట్టి వాటిని ఎలిమినేట్ చేసింది అని చెప్తున్నాం. ఓకే. సో, ఆఫ్టర్ ఎలిమినేషన్ ఆఫ్ దోస్ థింగ్ whatever the salary is there, that salary is displayed here. Like this, we are finding the salary and also we are finding department wise maximum salary. అంటే 10th డిపార్ట్మెంట్‌లో మాక్సిమం ఏంటి? 30 డిపార్ట్మెంట్‌లో మాక్సిమం ఏంటి? అనేటువంటిది కూడా మనం కౌంట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఒక్కసారి మనం ఇక్కడ
కౌంటింగ్ అనేటువంటిది రికార్డ్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ 10th డిపార్ట్మెంట్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ 30 డిపార్ట్మెంట్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ 20 డిపార్ట్మెంట్స్. లెట్స్ సీ దట్ ప్రాక్టికల్లీ హియర్. ఓకేనా, సెలెక్ట్ ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ సెలెక్ట్ డిఈపిటి నంబర్, సెలెక్ట్ డిఈపిటి నంబర్ కామా కౌంట్ అని చెప్తున్నాం. కౌంట్ ఆఫ్ ఏమని ఏంటి, డిపార్ట్మెంట్ కౌంట్ చేస్తున్నాం. డిఈపిటి నంబర్, డిఈపిటి నంబర్, ఓకేనా, డిపార్ట్మెంట్ నంబర్ ఫ్రమ్ ఫ్రమ్ ఈఎంపి, ఫ్రమ్ ఈఎంపి, ఓకేనా. గ్రూప్ చేస్తున్నాం, గ్రూప్ గ్రూప్ బై గ్రూప్ బై గ్రూప్ బై డిఈపిటి నంబర్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది గ్రూప్ అవ్వాలి. అంటే 10th డిపార్ట్మెంట్ గ్రూప్ అయి దాని కౌంట్ ఎంత, 20 డిపార్ట్మెంట్ గ్రూప్ అయి అండ్ దాన్ని కౌంట్ ఏంటి, 30 డిపార్ట్మెంట్ గ్రూప్ అయి అండ్ దాని కౌంట్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా. అండ్ సెమీకోలన్ అండ్ సి ద డిపార్ట్మెంట్ వైజ్ కౌంట్, 30 డిపార్ట్మెంట్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ 30 డిపార్ట్మెంట్ 6, number of records in 20 department 5, number of records in 10th department 3, count it. And first 30 department 1, and next 30 department 2, 30 department 3, 30 department 4, 5, 6 records. Here 6 is there or not, 30 department, in 30 department, yes, 60 is there. And next 20 department 5 is there, and count it in 20 department. And next 20, 1, 2, 3, 4 and 5. And 10th department, how many records are there, and 3 records. And here, and 10th department 1, 2 and next 3. Like this డిపార్ట్మెంట్ వైజ్ రికార్డ్స్ అనేటువంటి వాటిని కూడా కౌంట్ చేస్తున్నాం. ఓకే, ఫర్ దట్ పర్పస్ హియర్ వి ఆర్ యూజింగ్ గ్రూప్ బై క్లాస్. అంటే డేటా అనేటువంటి దాన్ని గ్రూప్ వైజ్ గా, నేను మీకు లాస్ట్ లో ఒక పాయింట్ డిస్కస్ చేసిన. ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ the group functions to return summary information for each group. ఇది సమ్మరీ ఇన్ఫర్మేషన్ కదా మీకు ఇక్కడ డిస్ప్లే అయింది. 30 డిపార్ట్మెంట్, what is the sum, what is the number of records in 30 department, 20 department, how many records are there, 10th departments, how many records are there, అంటే summary or not, like that we can calculate group wise summary, sum also, group wise sum. See here, and select DEPT number, DEPT number కామా, అంటే ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ సమ్ అనేటువంటిది కావాలి, కామా సమ్ ఆఫ్ శాలరీ, కామా ఏం చేస్తున్నాం, మరి ఎంతమంది సమ్మును నీవు క్యాల్కులేట్ చేస్తున్నావు, దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ సమ్. ఓకేనా, కౌంట్ ఓకేనా, కౌంట్ ఆఫ్ డిఈపిటి నంబర్, ఫ్రమ్ ఈఎంపి, ఓకేనా. గ్రూప్ బై ఏమని చెప్తున్నాం, డిఈపిటి నంబర్, గ్రూప్ బై డిఈపిటి నంబర్, సెమీకోలన్, ఎంటర్. సి 30 డిపార్ట్మెంట్ టోటల్ సమ్ ఆఫ్ శాలరీ 9,400. మరి 9,400 అనేటువంటిది ఎంతమంది శాలరీ, 6 members శాలరీ, 6 members getting total salary in 30 department 9,400, and in 20 department 10,875, 75 of how many members, 5 members.
And in 30 department, 8,750. How many employees? Just 3 employees. This is a summary or not? Okay, now this is a way of using aggregate functions and also getting minimum maximum salaries. Okay, now getting minimum maximum salary. See those things? See those things? And that means select select minimum salary, min of salary, min of salary, min of salary from economy, from EMP table, from EMP table. See, minimum salary 800. ఇక్కడ కూడా చూసుకోండి 800 is the minimum salary. 800 is the minimum salary. And next max of salary. Select ఏంటండి select max of salary, max of salary, select max of salary from ఎక్కడి నుంచి from EMP table, employee table, right? See 5,000 is the maximum salary here. 5,000 is the maximum salary. See 5,000 is the maximum salary. So let's see. So what is the minimum salary from each department? ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి నీకు ఏం కావాలి ఇప్పుడు మినిమం శాలరీ అనేటువంటిది డిస్ప్లే కావాలి ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ మినిమం శాలరీ. సో ఏం చెప్తున్నాం అప్పుడు సెలెక్ట్ డిఈపిటి నంబర్, సెలెక్ట్ డిఈపిటి నంబర్ కామా మిన్ ఆఫ్ శాలరీ, మిన్ ఆఫ్ శాలరీ, మిన్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి, ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై, గ్రూప్ చేస్తున్నాం గ్రూప్ బై డిఈపిటి నెంబర్. దేన్ని గ్రూప్ చేస్తున్నాం? డిపార్ట్మెంట్ నెంబర్ ను గ్రూప్ చేస్తున్నాం. సెమీకోలన్ ఎంటర్. సి 30 డిపార్ట్మెంట్ మినిమం శాలరీ 750, 20 డిపార్ట్మెంట్ మినిమం శాలరీ 800, 10th డిపార్ట్మెంట్ మినిమం శాలరీ మినిమం and 1300. And let's see next maximum salary of each department maximum salary. Select same thing, select ఏమని చెప్తున్నాం డిఈపిటి నంబర్ కామా and max of salary from EMP group by DEPT number, group by DEPT number, semicolon, enter. See 30 department maximum salary 2,850, 20 department maximum salary 3,000, and 10th department maximum salary 5,000. And see at a time minimum maximum of each departments. Select DEPT number, department number, comma, okay now min of salary, comma max of salary from EMP group by DEPT number, semicolon, enter. See 30 department minimum maximum, 30 department minimum salary and maximum salary. This is minimum and this is maximum. 20 department minimum salary, maximum salary. 10th department minimum salary, maximum salary. And also we can find the average salaries by using average column, average aggregate function. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింటది. అంటే గ్రూపింగ్ ఆఫ్ డేటాను
క్యాలిక్యులేట్ చేయడం కోసం లేదంటే డిస్ప్లే చేయడం కోసం అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. సో వన్స్ సెలెక్ట్ ఏమని చెప్తున్నాం, యావరేజ్ ఏవిజి, యావరేజ్ ఆఫ్ salary from EMP, employee table, semicolon, enter. This is average. And see here, minimum, maximum, sum and average also, comma, sum of salary, department wise, and department wise average AVG, average salary from EMP group by department, each group department wise, and also counting number of employees in their particular department. Count of count అనేటువంటి. So let's see in next. So see, okay, 10th department, minimum salary, maximum salary, sum of salary, average salary. 20 department, minimum salary, maximum and sum of salary, average salary. And 10th department, minimum, maximum, sum, average salaries. Like this. ఓకేనా, డేటా అనేటువంటి దాన్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. దిస్ ఈస్ కంప్లీట్ సమ్మరీ ఆఫ్ ది ఎంప్లాయీ టేబుల్, రైట్? సో దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అండ్ ఇంకా ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద ఓకేనా, మనం డిఫరెంట్ మెథడ్స్ లో ఇంకా డేటా అనేటువంటి దాన్ని ఎట్లా రిట్రైవ్ చేసుకుంటాం అనేటువంటిది ఓకేనా మన రెగ్యులర్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ SQL అనేటువంటిది న్యూ బ్యాచ్ starts in next month. So for that purpose, here we are using okay pythonlife.in/oracle.html అనేటువంటి వెబ్సైట్. అండ్ దిస్ వెబ్సైట్ ఫుల్ ఓకేనా వెబ్సైట్ నేమ్ ఈజ్ అవైలబుల్ బాటమ్ ఆఫ్ దిస్ వీడియో. మీకు కామెంట్ సెషన్ లో టోటల్ గా వెబ్సైట్ అనేటువంటిది ఉంది. ఆ వెబ్సైట్ అనేటువంటిది తరుగా వాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, ఓకేనా. దెన్ ఎన్రోల్ ఇన్ SQL బ్యాచ్. సో ఈ SQL అనేటువంటిది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇట్ మే బి IT స్టూడెంట్స్ అండ్ ఆల్సో నాన్ IT స్టూడెంట్స్. ఎనీవన్ కెన్ లెర్న్ ఈజీలీ బికాస్ ఆఫ్ హియర్ దెర్ ఈస్ నో లైన్స్ ఆఫ్ కోడ్. జస్ట్ మనం ఇప్పటిదాకా కూడా చూసినాం, జస్ట్ వెరీ సింపుల్ గా సింగిల్ లైన్ ఆఫ్ కమాండ్ తోటి డేటా అనేటువంటి దాన్ని అవుట్పుట్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోడ్ అనేటువంటిది లెంతీగా ఉంటుంది, అంటే లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఇక్కడ మనం సింపుల్ గా వెరీ సింపుల్ గా ఇక్కడ ఉండేటువంటి ఏ కంటెంట్ అయినా కూడా, ఏ కాన్సెప్ట్ అయినా కూడా వెరీ సింపుల్ గా ఉంటుంది. ఇట్ మే బి డేటా టైప్ కాన్సెప్ట్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఓకేనా. సో ఇంకా ఎనీ కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ అయినా కూడా వెరీ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎనీ వన్ కెన్ లెర్న్ SQL. అండ్ నెక్స్ట్ ఇది సపోర్ట్ టు ఆల్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆల్ టెక్నాలజీస్ కు SQL అనేటువంటిది సపోర్ట్, ఒరాకిల్ అనేటువంటిది సపోర్టెడ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు డేటాబేస్ అనేటువంటిది యూజ్ చేయాల్సిందే. మరి డేటాబేస్ లో డేటా అనేటువంటిది స్టోర్ చేయాలన్నా, రిట్రైవ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా నీకు ఏం కావాలండి అంటే ఇక్కడ SQL అనేటువంటిది కావాల్సిందే. కాబట్టి సో learn SQL and get job easily. Thank you, one and all.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SQL. సో SQL నెక్స్ట్ బ్యాచ్ అనేటువంటిది, న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్ వివరాల కోసం మీరు pythonlife.in oracle.html అనేటువంటి వెబ్సైట్ను విజిట్ చేస్తే మీకు అక్కడ ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి. సో అండ్ డెమో క్లాసెస్ కానీ, అండ్ నెక్స్ట్ కోర్స్ డీటెయిల్స్ కానీ, అండ్ కోర్స్ సిలబస్ కానీ, అండ్ నెక్స్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా వెబ్సైట్ అనేటువంటిది కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత ఎన్రోల్ నౌ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేసి బ్యాచ్లో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. రైట్ అబౌట్ దిస్ కోర్స్. సో అండ్ ఈ వీడియో కింద కామెంట్ సెషన్‌లో కూడా మీకు వెబ్సైట్ అనేటువంటిది అవైలబుల్‌గా ఉంటుంది. ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఒకసారి ఇక్కడ ఉండేటువంటి మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేటువంటివి చెక్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ ఆప్షన్‌ని యూజ్ చేస్తూ ఓకేనా, ఈ బ్యాచ్‌కి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రైట్. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామండి అంటే ఇప్పుడు జాయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. జాయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్ we discussed about the aggregate functions, we discussed about DDL commands, DML commands. సో ఇట్లా మనం చాలా కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇన్ దిస్ వీడియో పర్టికులర్గా మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామండి అంటే జాయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ జాయిన్? సో వై వీఆర్ యూజింగ్ జాయిన్స్ కాన్సెప్ట్ హియర్? ఎందుకు యూజ్ చేస్తున్నాం జాయిన్స్ అంటే ఇక్కడ ఇన్ జనరల్గా డేటాబేస్‌లో డేటా అనేటువంటిది నాట్ ఓన్లీ స్టోరింగ్ ఇన్ వన్ టేబుల్. We are storing data in more than one table. Not store data in one table. We are storing data in more than one table అని చెప్తున్నాం. మరి ఎందుకు మోర్ దెన్ వన్ టేబుల్‌లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం? అంటే ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే మన డేటాబేస్ డెఫినిషన్ అనేటువంటిది ఏం చెప్తుందండి అంటే డేటా స్టోర్స్ ఇన్ డేటాబేస్ యాజ్ ఎ రిలేషన్ అని చెప్తుంది. అంటే రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. మరి దట్ టేబుల్ ఈజ్ రిలేటెడ్ టు వన్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే దీన్ని స్టూడెంట్ టేబుల్‌గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ స్టూడెంట్ టేబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ కోర్స్ టేబుల్ అని చెప్తున్నాం. కోర్స్ టేబుల్. సో మరి ఈ స్టూడెంట్ టేబుల్‌లో డేటా అనేటువంటిది ఏమై ఉండాలి? దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇది స్టూడెంట్ టేబుల్ అనుకుంటే దీంట్లో ఏ డేటా ఉండాలి అని చెప్తున్నాం? స్టూడెంట్ రిలేటెడ్ డేటా అనేటువంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ దీన్ని కోర్స్ టేబుల్ అని చెప్పుకుంటున్నాం. ఇన్ దిస్ టేబుల్ కోర్స్ రిలేటెడ్ డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. మరి ఎందుకు ఈ రెండింటిని ఒకే దగ్గర స్టోర్ చేయట్లేదు? అంటే సమ్ సెక్యూరిటీ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్డ్ టు డిస్ప్లే ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, so then we can open the only student table, not opening the course table. కోర్సు టేబుల్ అనేటువంటి దాన్ని ఓపెన్ చెయ్యం. అన్నప్పుడు ఏమైతుంది? కోర్సు టేబుల్ అనేటువంటి దానికి ఓకేనా సమ్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఓపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ అన్నోన్ పర్సన్. ఈ కోర్సు టేబుల్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయట్లేదు. ఓకేనా? సో ఇది కోర్స్ టేబుల్ అండ్ స్టూడెంట్ టేబుల్. ఒకవేళ ఎవరైనా కోర్స్ టేబుల్ అనేటువంటిది ఓపెన్ చేయనప్పుడు జస్ట్ వీ కెన్ ఓపెన్ ద ఓన్లీ కోర్స్ టేబుల్, నాట్ ఓపెనింగ్ ద స్టూడెంట్ టేబుల్. అంటే ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు ఎట్ దిస్ టైమ్ ద స్టూడెంట్ టేబుల్ ఈజ్ హైడెడ్. అంటే స్టూడెంట్ టేబుల్‌లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ సంథింగ్ ఈజ్ ఓకేనా హైడ్ అవుతుంది అని చెప్తున్నాం.
అండ్ కోర్స్ టేబుల్ ఓపెన్ చేసేటప్పుడు స్టూడెంట్ టేబుల్ ఓపెన్ అవ్వట్లేదు. స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది ఓపెన్ చేసినప్పుడు కోర్స్ టేబుల్ అనేటువంటిది ఓపెన్ అవ్వట్లేదు. అంటే దీంట్లో ఉండేటువంటి డేటా, దాంట్లో ఉండేటువంటి డేటా అండ్ అంటే మన టేబుల్ అనేటువంటిది ఎందుకు సెపరేట్ చేస్తున్నామండి అంటే ఇక్కడ స్టూడెంట్ అన్నప్పుడు స్టూడెంట్ రిలేటెడ్ డేటాను మాత్రమే స్టోర్ చేస్తున్నాం. నాట్ ఇన్ దట్ కోర్స్ ఇన్ఫర్మేషన్. అండ్ కోర్స్ టేబుల్ కావాలనుకున్నప్పుడు నువ్వు ఓన్లీ వి ఆర్ స్టోరింగ్ కోర్స్ ఇన్ఫర్మేషన్, నాట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. సీ హియర్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ ఎస్ఐడి అని చెప్తున్నాం. స్టూడెంట్ ఐడి ఎస్ఐడి ఎస్ఐడి అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ఎస్ నేమ్ ఫీల్డ్, ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ ఫీల్డ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సిఐడి అని చెప్తున్నా, కోర్స్ ఐడి అంటే దట్ పర్టిక్యులర్ స్టూడెంట్ ఓకేనా, లెర్నింగ్ విచ్ కోర్స్ అనేటువంటిది కూడా అక్కడ చెప్తున్నాం. బట్ నాట్ ఇన్ డీటెయిల్డ్ ఆఫ్ దట్ కోర్స్ సిఐడి. ఇక్కడ కోర్స్ టేబుల్‌లో సిఐడి అని చెప్తున్నాం. అండ్ కోర్స్ నేమ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ సినేమ్ కోర్స్ నేమ్, సినేమ్ కోర్స్ నేమ్ అండ్ డ్యూరేషన్ లేదంటే డేట్ ఆఫ్ జాయిన్ ఇన్ కోర్స్ లేదంటే ఓకేనా, ఫీజ్ ఆ కోర్స్‌కు ఎంత ఫీ చార్జ్ చేస్తున్నాం అనేటువంటి డీటెయిల్స్. సీ హియర్ ఇక్కడ ఏమని చెప్తున్నాం, 101 స్టూడెంట్ ఈస్ దేర్ అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, దట్ స్టూడెంట్ నేమ్ ఈజ్ లైక్ ఎనీ నేమ్ లైక్ దిస్ అండ్ హీ ఈస్ లెర్నింగ్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ 1 అనేటువంటిది నేమ్ ఆఫ్ కోర్స్ ఐడి. అండ్ ఇన్ దిస్ కోర్స్ ఇక్కడ కోర్స్ ఐడి అనేటువంటిది సిఎస్ వన్ అండ్ దిస్ నేమ్ ఈజ్ ఏమని చెప్తున్నాం, ఎస్క్యూఎల్. కోర్స్ నేమ్ ఈజ్ ఎస్క్యూఎల్ అండ్ కోర్స్ ఫీ ఈజ్ జస్ట్ 5000 అని చెప్తున్నాం. 5000 అండ్ నెక్స్ట్ వన్ మోర్ స్టూడెంట్ 102 స్టూడెంట్ అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, రాము ఈజ్ ద నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ హీ ఈజ్ లెర్నింగ్ సేమ్ సిఎస్ 1 అనేటువంటి కోర్స్ సిఎస్ 1 అండ్ దిస్ సిఎస్ 1 అనేటువంటిది ఏమని చెప్తున్నామండి అంటే ఇక్కడ సిఎస్ 1 ఈజ్ ద ఓకేనా పైథాన్ అని చెప్తున్నాం. Python is the course and this charges is like 6000 whatever it may be. And one more student 103 student is there and his name is like Ravi and he is learning EC అని చెప్తున్నాం. EC1 and next EC1 అనేటువంటిది EC1 is a electronics right, electronics like this and this fees is 8000 is fees, right. ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే స్టూడెంట్ టేబుల్ అండ్ కోర్సు టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఓన్లీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ 101 స్టూడెంట్ ఓకేనా, ఏ కోర్స్ నేర్చుకుంటున్నాడంటే ఏం చెప్తున్నాం, సిఎస్ 1 అని చెప్తున్నాం. మరి సిఎస్ 1 అనేటువంటిది కోర్స్ నేమ్ ఏంటి అండ్ మరి ఆ కోర్సులో ఎంత ఫీజ్ చార్జ్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ లేదు. అండ్ 102 స్టూడెంట్ రాము అండ్ హీ ఈస్ ఆల్సో ఏమని చెప్తున్నాం, సిఎస్ 1 అని చెప్తున్నాం. అండ్ మరి ఈ సిఎస్ 1 అనేటువంటిది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కోర్స్ నేమ్ హియర్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫీజ్ హియర్ అనేటువంటి డేటా ఇక్కడ నాట్ అవైలబుల్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ 103 స్టూడెంట్ అండ్ EC1 అండ్ EC1 అనేటువంటిది వాట్ డీటెయిల్స్ ఆర్ దేర్ అనేటువంటిది నాట్ అవైలబుల్ ఇన్ స్టూడెంట్ టేబుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ కోర్సు టేబుల్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే హియర్ ఏమని చెప్తున్నాం, సిఎస్ 1 లో ఏ కోర్స్ ఉంది, SQL అనేటువంటిది కోర్స్ నేమ్ ఈస్ దేర్ అండ్ దిస్ ఫీజ్ ఈజ్ ఓకేనా 5000. బట్ హియర్ దిస్ సిఎస్ 1 దిస్ SQL లెర్నింగ్ బై హూమ్ అనేటువంటి డేటా మళ్ళీ ఇక్కడ ఈ కోర్సు టేబుల్లో లేదు. అండ్ నెక్స్ట్ సిఎస్ 1 అనేటువంటిది అగైన్ పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫీజ్ వచ్చేసి 6000 అని చెప్తున్నాం. మరి దిస్ సిఎస్ 1 లెర్నింగ్ హూమ్ అనేటువంటిది ఇక్కడ డేటా అనేటువంటిది నాట్ అవైలబుల్. నెక్స్ట్ మరి ఈసీ వన్ ఓకేనా ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ నెక్స్ట్ 8000 ఫీజ్ ఈస్ దేర్ బట్ దిస్ 8000 అనేటువంటిది ఓకేనా
హూ హూ ఆర్ పేయింగ్ దిస్ 8,000 అండ్ ఈ ఈసీ1 అనేటువంటిది ఎవరు లెర్న్ చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ కోర్స్ టేబుల్‌లో లేవు. అంటే 2 ఏమున్నాయి? ఇండివిడ్యువల్‌గా ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలండి అంటే ఈ డేటా అనేటువంటి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. మరి ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఈ 2 టేబుల్స్ అనేటువంటిది ఇంతకుముందు వీడియోస్‌లో మనం ఏం చేసినాం? డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసినాం. మరి ఈ సెలెక్టింగ్ అనేటువంటిది ఏమైతుందండి అంటే ఓకేనా? సో, ఇట్ మే బి ఫ్రమ్ ఓన్లీ వన్ టేబుల్. వన్ టేబుల్ నుంచి డేటా అనేటువంటిది డిఫరెంట్ వేస్‌లో మనము డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేస్తున్నాం. మరి మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాను రిట్రైవ్ చేసేటప్పుడు నీకిక్కడ ఏం కావాలండి అంటే ఓకేనా? ఒక కామన్ కాలమ్ అనేటువంటిది కావాలి. మరి స్టూడెంట్ టేబుల్‌లో కామన్ కాలమ్ అనేటువంటిది ఏం తీసుకుంటున్నాం? ఓకేనా? ఇక్కడ సిఐడి అనేటువంటిది తీసుకుంటున్నాం. అండ్ కోర్స్ టేబుల్‌లో కామన్ కాలమ్ అనేటువంటిది సిఐడి అనేటువంటిది ఉంది. ఈ 2 ఏమని చెప్తున్నామండి అంటే కామన్ కాలమ్. ఈ కాలమ్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం? డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేస్తున్నాం ఫ్రమ్ బోత్ టేబుల్స్ అని చెప్తున్నాం. సో, ఇప్పుడిక్కడ చూడండి ఈ స్టూడెంట్ టేబుల్‌లో ఎస్ఐడి అనేటువంటిది ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం. అండ్ కోర్స్ టేబుల్‌లో సిఐడి అనేటువంటిది ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ స్టూడెంట్ టేబుల్‌లో ఇది ఏమైతుంది? ఇక్కడ యూజ్ చేసినటువంటి సిఐడి సో, ఫారెన్ కీ అవుతుంది. అంటే ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్‌కు రిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది. రిఫరెన్స్ ఓకేనా? ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్‌ని యూజ్ చేస్తున్నాం. లేదంటే ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం ఈ టేబుల్‌లో క్రియేట్ చేసేటప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ నీకేం గావాలి? ఈ జాయిన్ ఆపరేషన్ అనేటువంటిది చేసేటప్పుడు డేటా అనేటువంటిది ఏమైతుంది? మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా అనేటువంటిది రిట్రైవ్ అవుతుంది. సెలెక్ట్ అవుతుంది. మరి ఈ మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా అనేటువంటిది సెలెక్ట్ చేసేటప్పుడు నీకిక్కడ ఏం గావాలండి అంటే ఓకేనా? బోత్ టేబుల్స్‌లో సమ్ కామన్ వాల్యూస్ అనేటువంటిది ఉండాలి. కామన్ వాల్యూస్ అనేటువంటిది ఉండాలి. రిమెంబర్ దట్ కామన్ వాల్యూస్. బై యూజింగ్ థిస్ కామన్ వాల్యూస్ మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం ఫ్రమ్ బోత్ టేబుల్స్. బోత్ టేబుల్స్ నుంచి డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ నాట్ రిక్వైర్డ్ నేమ్ ఆఫ్ ది కాలమ్ ఈజ్ సేమ్. దీంట్లో ఉండేటువంటి డేటా అండ్ దీని డేటా టైప్ అనేటువంటిది సేమ్ ఉంటే సరిపోతుంది అని చెప్తున్నాం. డేటా, డేటా టైప్ అనేటువంటిది సేమ్ ఉంటే సరిపోతుంది. నాట్ సేమ్ ఆఫ్ ది కాలమ్ నేమ్. కాలమ్ నేమ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉండేటువంటి డేటా అండ్ దీంట్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది సేమ్‌గా ఉండాలి. మ్యాచ్ అయి ఉండాలి. అండ్ వీటి డేటా టైప్ అనేటువంటిది సేమ్ అయి ఉండాలి. కాలమ్స్ డేటా టైప్. అప్పుడే మనకేమైతుందండి అంటే ఇక్కడ జాయినింగ్ అనేటువంటిది పాజిబుల్ అవుతుంది. జాయిన్ పాజిబుల్ అవుతుంది. Right? So see here what exactly join means. What exactly join means? Join is nothing but retrieving data from more than more tables. ఓకేనా? దాన్ని మనం ఏం చెప్తున్నామండి అంటే జాయిన్ అనేటువంటి ఆపరేషన్స్‌గా తీసుకుంటున్నాం. జాయిన్ ఆపరేషన్. ఓకేనా? సో, అంటే ఇప్పుడు ఇక్కడ నీవు ఏ స్టూడెంట్ ఏ కోర్స్ నేర్చుకుంటున్నాడు అనేటువంటిది కావాలి. 101 స్టూడెంట్ లెర్నింగ్ విచ్ కోర్స్? లెర్నింగ్ విచ్ కోర్స్? అంటే 101 స్టూడెంట్ లేదంటే 103 స్టూడెంట్ లెర్నింగ్ విచ్ కోర్స్. సో, మరి 103 స్టూడెంట్ లెర్నింగ్ విచ్ కోర్స్ అంటే నీవు ఓన్లీ స్టూడెంట్ డేటా అనేటువంటిది ఓపెన్ చేస్తే ఇక్కడ నీకేమైతుంది 103 రవి అండ్ నెక్స్ట్ సో, ఈసీ1 అనేటువంటిది మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. అండ్ కోర్స్ టేబుల్ ఓపెన్ చేస్తే ఈసీ1 ఎలక్ట్రానిక్స్ 8000 అనేటువంటిది ఓపెన్ అవుతుంది. బట్ నేనేమంటున్నా 103 స్టూడెంట్ లెర్నింగ్ విచ్ కోర్స్ అండ్ హౌ మచ్ ఫీ హి ఈస్ పేయింగ్ అనేటువంటిది మై క్వెషన్. బట్ ఇక్కడ ఏ ఒక్క టేబుల్‌ను ఓపెన్ చేసినా కూడా నీకేమైతుంది? ఓకేనా? కన్సిస్టెంట్ డేటా అనేటువంటిది ఓపెన్ కాదు. కన్సిస్టెంట్ డేటా అనేటువంటిది డిస్‌ప్లే కాదు. సో, అప్పుడు నువ్వేం చేయాలి? బోత్ టేబుల్స్ అనేటువంటి వాటిని ఓపెన్ చేయాలి. మరి బోత్ టేబుల్స్‌ను ఓపెన్ చేయాలంటే ఎట్ ఎ టైమ్ బోత్ టేబుల్స్ నాట్ ఓపెనింగ్. సో, అప్పుడు మనం ఏం చేస్తున్నాం? సో, ఇక్కడ
ఓకేనా? ఈ 2 టేబుల్స్‌ను జాయిన్ చేస్తూ నీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని డిస్‌ప్లే చేస్తున్న దాన్నే ఇక్కడ ఏమని చెప్తున్నాం? జాయిన్స్ ఆపరేషన్‌గా తీసుకుంటున్నాం. మరి జాయిన్ ఆపరేషన్స్ ఏం డిఫైన్ చేస్తుంది? ఓకేనా? టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ 2 ఆర్ మోర్ రిలేటెడ్ టేబుల్స్ ఇంటూ ఎ మీనింగ్‌ఫుల్ రిజల్ట్. ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేస్తూ నువ్వేం చేస్తున్నామండి అంటే, మీనింగ్‌ఫుల్ రిజల్ట్ అనేటువంటి దాన్ని ఓకేనా? డిస్‌ప్లే చేస్తున్నాం. మరి దీనికోసం సమ్ కండిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. జాయిన్ కండిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. మరి ఏంటి ఆ జాయిన్ కండిషన్స్‌కి? సో, ఇందాకనే నేను చెప్పిన ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మనం ప్రైమరీకి అండ్ ఫారెన్‌కి రిలేషన్‌షిప్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాం. రైట్? సో, ఇక్కడ ఏమని చెప్తున్నాం? ఓకేనా? చూస్ కాలమ్స్ ఫ్రమ్ ఈచ్ టేబుల్ థాట్ షుడ్ బి యూజ్డ్ టు ఇన్ ద జాయిన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈచ్ టేబుల్ నుంచి ఏదో ఒక కాలమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అది ఎందుకోసం అండి అంటే ఇక్కడ జాయిన్ ఆపరేషన్ కోసం. దాన్నే ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి అంటే కామన్ కాలమ్ అని చెప్తున్నాం. ఈ కామన్ కాలమ్‌ను క్రియేట్ చేసేటప్పుడు ఏంటండి అంటే ఇక్కడ ఫారిన్ కీ రిలేషన్‌షిప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఓకేనా? ఈ కామన్ కాలమ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. రిమెంబర్ దట్ థింగ్. రైట్? సో, సీ హియర్ దట్ కామన్ కాలమ్ ఏమని చెప్తున్నాం? కామన్ కాలమ్ అనేటువంటిది ఎట్లా ఉండాలి? మరి కామన్ కాలమ్‌ను ఎట్లా డిఫైన్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. రైట్? సో, జాయిన్ టేబుల్స్ మస్ట్ హావ్ అట్ లీస్ట్ వన్ కామన్ కాలమ్ విత్ సేమ్ డేటా టైప్. అంటే దీని డేటా టైప్ అనేటువంటిది సేమ్ ఉండాలి. ఇక్కడ యూజ్ చేసేటువంటి ఓకేనా? వీటి డేటా టైప్ అనేటువంటిది సేమ్ ఉండాలి. అండ్ వాల్యూస్ అనేటువంటివి కూడా సేమ్ వాల్యూస్ అనేటువంటివి ఉండాలి. నాట్ కాలమ్ నేమ్ సేమ్. కాలమ్ నేమ్ అనేటువంటిది సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. సో, దట్ ఈస్ ద వే ఆఫ్ ఓకేనా? జాయినింగ్ ద టేబుల్స్ అని చెప్తున్నాం. మరి ఇక్కడ జాయిన్స్ అనేటువంటివి యూజ్ చేసేటప్పుడు ఓకేనా? జాయిన్ ఆపరేషన్స్‌ని యూజ్ చేసేటప్పుడు వి ఆర్ మాండేటరీలీ యూజింగ్ సమ్ operators, some operators, those operators are, it may be equal operator, it may be less than, or it may be greater than. ఏదో ఒక కంపారిజన్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. లాజికల్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి టు కంపేర్ దీస్ వాల్యూస్. అంటే ఇక్కడ ఈ 2 కామన్ కాలమ్స్‌ని యూజ్ చేసి మనం డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేస్తున్నామని చెప్తున్నాం గదా! మరి రిట్రైవ్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేటువంటిది ఈక్వల్ కావాలా? లెస్ దెన్‌గా ఉండాలా? గ్రేటర్ దెన్‌గా ఉండాలా? అనేటువంటి కండిషన్స్‌ని బేస్ చేసుకొని రికార్డ్స్ అనేటువంటి వాటిని జాయిన్ చేస్తున్నాం. సో, దట్ ఈస్ ద వే ఆఫ్ జాయినింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటండి అంటే ఇక్కడ డిఫరెంట్ జాయిన్ ఆపరేషన్స్, డిఫరెంట్ జాయిన్ కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. టైప్స్ ఆఫ్ జాయిన్స్, టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఇన్ ఎస్‌క్యూఎల్, టైప్స్ ఆఫ్ జాయిన్స్. సో, మరి దీంట్లో ఏం టైప్స్ అనేటువంటివి ఉన్నాయి? జాయిన్ టైప్స్ ఓకేనా? ఇక్కడ రాస్తున్నాం జాయిన్ టైప్స్ అనేటువంటి టైప్స్ ఆఫ్ జాయిన్స్. మరి ఏమున్నాయి? అంటే ఇక్కడ డిఫరెంట్ జాయిన్ ఆపరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈక్వి జాయిన్ అని చెప్తున్నాం. నాన్ ఈక్వి జాయిన్, లెఫ్ట్ ఔటర్, రైట్ ఔటర్, ఫుల్ ఔటర్ అండ్ క్రాస్ జాయిన్ అని చెప్పేసి ఇట్లా మనం డిఫరెంట్ జాయిన్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, సెల్ఫ్ జాయిన్, ఔటర్ జాయిన్ అండ్ నెక్స్ట్ లెఫ్ట్ ఔటర్, రైట్ ఔటర్ జాయిన్, ఫుల్ ఔటర్ జాయిన్, క్రాస్ జాయిన్, క్రాస్ జాయిన్. ఇవి జాయిన్ ఆపరేషన్స్. దీన్నే ఈక్వి జాయిన్, ఇన్నర్ జాయిన్ అని కూడా చెప్తున్నాం. ఇన్నర్ జాయిన్, ఇన్నర్ జాయిన్ లేదంటే సింపుల్ జాయిన్ అనేటువంటి ఆపరేషన్ కూడా చెప్తాం ఇక్కడనే. సింపుల్ జాయిన్. మరి ఈక్వి జాయిన్ అనేటువంటిదేంటి? అంటే ఇక్కడ మనం 2 కామన్ కాలమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తామని చెప్తున్నాం గదా! ఆ 2 కామన్ కాలమ్స్‌లో ఈక్వివలెంట్ వాల్యూస్ అనేటువంటివి మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. ఈక్వివలెంట్ వాల్యూస్ అంటే ఇక్కడ ఓకేనా? సీఎస్‌సి 1 ఈస్ దేర్, సీఎస్1 ఈస్ దేర్, హియర్ సీఎస్1 ఈస్ దేర్. అండ్ సీఎస్1 ఈస్ దేర్, సీఎస్1 ఈస్ దేర్. అండ్ ఈసీ1 ఈస్ దేర్, ఈసీ1 ఈస్ దేర్. సో, అంటే ఏవైతే డేటా అనేటువంటిది ఈక్వల్ అవుతుందో, ఆ రికార్డ్స్ అనేటువంటివి మాత్రమే డిస్‌ప్లే అవుతే దాన్నేమని జెప్తున్నాం?
ఈక్వి జాయిన్ అని చెప్తున్నాం. మరి నాన్ ఈక్వి జాయిన్ అన్నప్పుడు ఏమని చెప్తున్నాం? ఇట్ మే బి ఓకేనా? అంటే ఇక్కడ మనం ఏ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం? ఇట్ మే బి గ్రేటర్ థాన్ ఆర్ ఇట్ మే బి లెస్ థాన్. ఓకేనా? ఈక్వి జాయిన్‌లో మాత్రం మనం ఏ ఆపరేటర్‌ని యూజ్ చేయాలి? ఈక్వల్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నాం. ఈక్వల్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నాం. నాన్ ఈక్వి జాయిన్‌లో ఇట్ మే బి యూజింగ్ గ్రేటర్ థాన్ ఆర్ ఇట్ మే బి యూజింగ్ లెస్ థాన్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్ అంటే ఇక్కడ సేమ్ టేబుల్‌నే 2 టేబుల్స్‌గా మనం డివైడ్ చేస్తూ, ఆ 2 టేబుల్స్‌ను మళ్ళీ ఏం చేస్తామండి అంటే ఇక్కడ జాయిన్ చేస్తాం. వాటిని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? సెల్ఫ్ జాయిన్ అని చెప్తున్నాం. అండ్ ఔటర్ జాయిన్ అన్నప్పుడు ఏం చెప్తుంది? ఓకేనా? మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ వన్ టేబుల్, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ వన్ టేబుల్ ఓకేనా? అండ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ అనదర్ టేబుల్. సింపుల్‌గా చెప్పాలంటే ఏమని చెప్తున్నాం? ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ వన్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ అనదర్ టేబుల్. ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ వన్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ అనదర్ టేబుల్ అని చెప్తున్నాం. దాన్నే ఔటర్ జాయిన్ అని చెప్తున్నాం. లెఫ్ట్ ఔటర్ జాయిన్ దట్ మీన్స్ ఓకేనా? ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్. లెఫ్ట్ ఔటర్ జాయిన్‌కు. ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటే కండిషన్‌కు లెఫ్ట్ సైడ్‌లో ఉండేటువంటి టేబుల్ నుంచి ఆల్ రికార్డ్స్ అనేటువంటివి డిస్‌ప్లే అవుతాయి. అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్ అని చెప్తున్నాం. అండ్ రైట్ ఔటర్ జాయిన్ అన్నప్పుడు ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అని చెప్తున్నాం. లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ ఫుల్ ఔటర్ జాయిన్ దట్ మీన్స్ ఏంటండి అంటే ఇక్కడ సో ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ టేబుల్స్, ఆల్ రికార్డ్స్ మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ ఆల్ రికార్డ్స్ అనేటువంటివి డిస్‌ప్లే అయితే దాన్ని ఫుల్ ఔటర్ జాయిన్ అని చెప్తున్నాం. అండ్ క్రాస్ జాయిన్ ఈస్ నథింగ్ బట్ ఓకేనా? ఇక్కడ ఒక టేబుల్‌లో ఉండేటువంటి రికార్డ్ అనేటువంటిది రిమైనింగ్ టేబుల్‌లో ఉండేటువంటి ఆల్ రికార్డ్స్ తోటి మల్టిపుల్ అవుతూ నీకేమైతుందండి అంటే రికార్డ్స్ అనేటువంటివి డిస్‌ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టేబుల్ ఏ హ్యావింగ్ ఎం రికార్డ్స్ అండ్ టేబుల్ బి హ్యావింగ్ ఎన్ రికార్డ్స్ టోటల్ రిజల్ట్ అనేటువంటిది ఏమైతుందండి అంటే ఎం ఇంటూ ఎన్, ఎం ఇంటూ ఎన్ అనేటువంటిది డిస్‌ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఏలో 3 రికార్డ్స్ ఆర్ దేర్ అండ్ టేబుల్ బిలో 4 రికార్డ్స్ ఆర్ దేర్. దట్ మీన్స్ ఎం అనేటువంటిది 3, ఎన్ అనేటువంటిది 4 ఓకేనా? మొత్తం 12 రికార్డ్స్ అనేటువంటిది డిస్‌ప్లే అవుతాయి. అంటే ఇక్కడ ఉండేటువంటి ఈచ్ రికార్డ్ అనేటువంటిది దీంట్లో ఉండేటువంటి ఈచ్ రికార్డ్ తోటి జాయిన్ అవుతుంది. సో, దాన్ని మనం ఏం చెప్తున్నాం? క్రాస్ జాయిన్ అని చెప్తున్నాం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఓకేనా? ఈక్వి జాయిన్ హియర్ వి ఆర్ యూజింగ్ ఈక్వల్ ఆపరేటర్ అండ్ నాన్ ఈక్వి జాయిన్ ఓకేనా? ఎక్సెప్ట్ ఈక్వల్ ఆపరేటర్ ఓకేనా? గ్రేటర్ థాన్ ఆర్ లేదంటే లెస్ థాన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సెల్ఫ్ జాయిన్ అంటే టేబుల్ ఇట్‌సెల్ఫ్ జాయినింగ్ అండ్ ఔటర్ జాయిన్ దట్ మీన్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ వన్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ అనదర్ టేబుల్ అండ్ దీని ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఇక్కడ మనం చెప్తున్నాం. లెఫ్ట్ ఔటర్, రైట్ ఔటర్‌గా చెప్తున్నాం. లెఫ్ట్ ఔటర్ అన్నప్పుడు ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్. రైట్ ఔటర్ జాయిన్ అన్నప్పుడు ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అని చెప్తున్నాం. ఫుల్ ఔటర్ మీన్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ అని చెప్తున్నాం. క్రాస్ జాయిన్ మీన్స్ n number of records in one table and n number of records from another table. Both are multiplied and result అనేటువంటిది మల్టిప్లికేషన్ రికార్డ్స్ అనేటువంటివి డిస్‌ప్లే అవుతాయి. So this is about very simple information about joins and let's see practically these things, right? So here see the SQL prompt. I have a table. The table name is called employee table. So I employee table now display చేస్తున్నా. Before that I'm using one command to set the line, set line right like this. So here I'm selecting employee table, select star from చూడండి ఇక్కడ select star from EMP employee table, right? So employee table is displayed here. ఏముంది మరి ఎంప్లాయీ టేబుల్‌లో ఎంప్లాయీ నేమ్ నంబర్ ఈస్ దేర్, ఎంప్లాయీ నేమ్ ఈస్ దేర్, జాబ్ ఈస్ దేర్,
అండ్ ఫర్ ద మేనేజర్ ఆఫ్ దిస్ ఎంప్లాయీస్, ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీకు మేనేజర్ ఎవరు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాం. అండ్ హైర్ డేట్, దట్ మీన్స్ డేట్ ఆఫ్ జాయిన్, and what is the salary of these employees, and what is commission they are getting, and they are working in which department, that means department 10th department and 30 department and 20 department. అండ్ దిస్ డిపార్ట్మెంట్ నేమ్స్ అనేటువంటివి ఉన్నాయా ఇక్కడ? లేవు. మరి ఆ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేటువంటి డేటా ఉందా? లేదు. సో మరి ఈ డేటా అనేటువంటిది ఇక్కడ లేదు. మరి లేనప్పుడు మనం ఏం చేయాలి? మరి ఆ డేటా కోసం నీ దగ్గర ఏం టేబుల్ ఉంది? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం? డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్. డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అండ్ సి డిపార్ట్మెంట్ టేబుల్ ఈజ్ దేర్. మరి ఈ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఏముంది ఇక్కడ? డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ దేర్ అండ్ డి నేమ్ ఈజ్ దేర్ and location is there. That means they are working in which department and in which location is there. But which employee is working on 10th department is there? No, it is not there in department table. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఎంప్లాయీ టేబుల్‌లో ఉంది. డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉంది. డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉంది. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీ టేబుల్‌లో ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ఈ 2 టేబుల్స్ అనేటువంటి వాటిని జాయిన్ చేస్తూ మనం ఏం చేస్తామండి అంటే ఇక్కడ సో విచ్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ అండ్ ఓకేనా దట్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ దేర్ అడ్రస్ ఫుల్ డేటా అనేటువంటి దాన్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఫర్ దట్ పర్పస్ విచ్ కమాండ్ వి ఆర్ యూజింగ్ మీన్స్ హియర్ ఐఎమ్ యూజింగ్ విచ్ టైప్ ఆఫ్ జాయిన్ మీన్స్ ఈక్వి జాయిన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎంప్లాయీ టేబుల్‌లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ దేర్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ దేర్. ఈ 2 ఓకేనా కాలమ్స్‌ని యూజ్ చేస్తూ నేనేం చేస్తున్నానండి అంటే ఓకే ఈ 2 టేబుల్స్‌ను జాయిన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి అబ్జర్వ్ హిట్ అండ్ 10th డిపార్ట్మెంట్ అకౌంటింగ్ న్యూయార్క్, 20 డిపార్ట్మెంట్ ఓకేనా రీసెర్చ్ దల్లాస్, 30 డిపార్ట్మెంట్ చికాగో సేల్స్ అండ్ 40 డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ అండ్ బోస్టన్. సో ఇట్లా మనకి ఏమున్నాయి? డిపార్ట్మెంట్ నేమ్స్ ఉన్నాయి అండ్ దేర్ లొకేషన్స్ అనేటువంటివి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ 40 డిపార్ట్మెంట్ అనేటువంటిది ఉంది. ఇక్కడ 40 డిపార్ట్మెంట్ అనేటువంటిది నాట్ దేర్ ఇన్ యువర్ ఎంప్లాయీ టేబుల్. సో మరి ఇప్పుడు మ్యాచింగ్ రికార్డ్స్ అన్నప్పుడు ఏమైతుంది? దిస్ 10 ఈజ్ మ్యాచ్ విత్ దిస్ నంబర్. సో అప్పుడు ఈ రికార్డ్ అనేటువంటిది బయటికి వస్తుంది అలాంగ్ విత్ దిస్ డేటా. అండ్ 30 ఈజ్ మ్యాచ్ విత్ ఇక్కడ ఉండేటువంటి 30 దట్ మీన్స్ దిస్ రికార్డ్ ఈజ్ డిస్ప్లేడ్ అలాంగ్ విత్ దిస్ డిపార్ట్మెంట్ డేటా. అండ్ 20 ఈజ్ మ్యాచ్ విత్ దిస్ 20 అండ్ అలాంగ్ విత్ దిస్ డిపార్ట్మెంట్ టేబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ 20 డిపార్ట్మెంట్ అనేటువంటిది 20 దిస్ రికార్డ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. లెట్స్ సీ ప్రాక్టికల్లీ హౌ టు డిస్ప్లే దీస్ థింగ్స్. సో ఏమని చెప్తున్నాం? సెలెక్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి అంటే అలియాస్ నేమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నా. వై అలియాస్ నేమ్స్? చూడండి ఇప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది ఫ్రమ్ హియర్ ఈస్ దేర్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉంది అండ్ డిపార్ట్మెంట్ నంబర్ అనేటువంటిది ఎంప్లాయీ టేబుల్‌లో ఉంది. మరి ఏ టేబుల్ నుంచి నేను డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటి కాలమ్‌ని తీసుకుంటున్నా అని చెప్పడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నాం? అలియాస్ నేమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ ఒక టేబుల్‌లో కాలమ్ నేమ్స్ ఇక్కడ ఉండేటువంటి కాలమ్ నేమ్స్ అనేటువంటివి నాట్ రిపీటబుల్. బట్ ఈ కాలమ్ నేమ్స్ అనేటువంటివి ఇక్కడ ఇంకో టేబుల్‌లో డిఫరెంట్ టేబుల్‌లో కూడా రిపీట్ అవ్వచ్చు. డిఫరెంట్ టేబుల్‌లో రిపీట్ అవ్వచ్చు. బట్ నాట్ ఇన్ సేమ్ టేబుల్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే ఈ కాలమ్ నేమ్స్ అనేటువంటి కన్‌ఫ్యూజన్‌ను ఎలిమినేట్ చేయడం కోసం మరి ఆ కాలమ్ అనేటువంటిది ఫ్రమ్ విచ్ టేబుల్ అని చెప్పడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే అలియాస్ నేమ్ అనేటువంటిది తీసుకుంటున్నా. అలియాస్ నేమ్. సో నాకేం కావాలి? సెలెక్ట్ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈఎంపీ నంబర్ అనేటువంటిది కావాలి. దాన్ని నేను అని చెప్తున్నా. ఈ డాట్ ఈఎంపీ నంబర్, కమా ఈ డాట్ ఈ నేమ్ అనేటువంటి ఫీల్డ్ తీసుకుంటున్నా. ఈ డాట్ ఈ నేమ్ అండ్ కమా ఈ డాట్ జాబ్ కమా
అండ్ నెక్స్ట్ ఈ డాట్ సాలరీ, ఈ డాట్ అంటే నాకు కావాల్సినటువంటి రికార్డ్స్ మాత్రమే, అంటే కాలమ్ నేమ్స్ మాత్రమే తీసుకుంటున్నా. ఈ డాట్ సాలరీ అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, ఈ డాట్ డిఈపిటి నెంబర్, ఈ డాట్ డిఈపిటి నంబర్, ఎంప్లాయీ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నంబర్, కమా డి డాట్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి, డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి, డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి ఏం తీసుకుంటున్నా, డి డాట్ డిఈపిటి నంబర్, డిఈపిటి నంబర్, కమా డి డాట్ డి నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, కమా ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ డి డాట్ లొకేషన్ అనేటువంటిది కూడా తీసుకుంటున్నా, ఎల్ఓసి లొకేషన్. అండ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి, బోత్ టేబుల్స్ నుంచి, ఈఎంపీ టేబుల్ నుంచి దానికి అలియాస్ నేమ్ ఈ అనేటువంటిది తీసుకున్నాం, కమా డిపార్ట్మెంట్ టేబుల్ డిఈపిటి, డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్ డి అని చెప్తున్నాం. వేర్ కండిషన్ ఏ జాయిన్ యూజ్ చేద్దామని చెప్తున్నాం, ఈక్వి జాయిన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. మరి ఈక్వి జాయిన్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కామన్ కాలం అనేటువంటిది తీసుకోవాలి ఇన్ బోత్ టేబుల్. మరి బోత్ టేబుల్లో కామన్ కాలం ఏముంది, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈస్ దేర్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈస్ దేర్, డిఈపిటి నెంబర్ ఈస్ దేర్. దాన్ని నేను ఇక్కడ కామన్ కాలంగా తీసుకుంటున్నా. అంటే ఎంప్లాయీ టేబుల్లో ఈ డాట్ డిఈపిటి, ఈ డాట్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ డి డాట్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిఈపిటి నంబర్ సెమీకోలన్ ఎంటర్. ఇప్పుడు ఏమైతుంది, 10th డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి 10th డిపార్ట్మెంట్ మ్యాచ్ విత్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి 10th డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి 20 డిపార్ట్మెంట్ మ్యాచ్ విత్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి 20 డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి 30 ఈజ్ మ్యాచ్ విత్ డిపార్ట్మెంట్ టేబుల్ 30. But this party is not matched and this record is not displayed here. See the answer. See the answer. How it displays. See. Okay. 14 records are displayed. But even this would employee. Okay. King and his job is president. His salary is okay. 5,000. అండ్ దిస్ నెంబర్ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఈ 10th డిపార్ట్మెంట్ తోటి మ్యాచ్ అయ్యి అకౌంటింగ్ న్యూయార్క్ అనేటువంటిది డిస్ప్లే అయింది. అంటే దట్ మీన్స్ సీ హియర్, ఇప్పుడు ఇక్కడ మనం కండిషన్ అనేటువంటిది ఏం రాసినాం, ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్. అంటే దట్ మీన్స్ నీకు ఏమైతుంది ఇక్కడ, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓకేనా, అంటే ఈ కాలం దిస్ కాలం ఈజ్ ఓకే ఈక్వల్ ఆపరేటర్ అనేటువంటిది యూజ్ చేసినాం, ఈక్వల్ ఆపరేటర్ అండ్ ఈ ఈక్వల్ ఆపరేటర్ లో ఏముంది, ఎంప్లాయీ టేబుల్ నుంచి దోస్ నెంబర్స్ ఆర్ దేర్ అండ్ దీస్ నెంబర్స్ ఈజ్ మ్యాచ్ విత్ డిపార్ట్మెంట్ నెంబర్. డిపార్ట్మెంట్ లో మరి ఏముంది, డిపార్ట్మెంట్ లో డిఈపిటి నెంబర్ ఈజ్ దేర్, డిఈపిటి నెంబర్, డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి డిఈపిటి నెంబర్, డిఈపిటి నంబర్. మరి డిపార్ట్మెంట్ లో ఏమేమి ఉన్నాయి, 10th డిపార్ట్మెంట్ ఈజ్ దేర్ అండ్ 20 డిపార్ట్మెంట్ ఈజ్ దేర్ అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం, 30 డిపార్ట్మెంట్ ఈజ్ దేర్ అండ్ 40 డిపార్ట్మెంట్ ఈజ్ దేర్, 40 డిపార్ట్మెంట్. నువ్వు కండిషన్ ఏం రాసినావు, ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి ఈఎంపీ నెంబర్స్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి ఈఎంపీ నెంబర్స్. మరి ఎంప్లాయీ టేబుల్లో ఏమున్నాయి, ఓకేనా, ఎంప్లాయీ టేబుల్లో ఏమున్నాయి, ఎంప్లాయీ టేబుల్లో 10th ఈజ్ దేర్, దిస్ 10 ఈజ్ మ్యాచ్ విత్ దిస్ 10 అండ్ దట్ రికార్డ్ ఈజ్ డిస్ప్లేడ్. అండ్ ఇక్కడ చూడండి కింగ్ అనేటువంటిది డిస్ప్లే అయింది, కింగ్ అండ్ నెక్స్ట్ మరి దట్ ఈజ్ మ్యాచ్ విత్ డిఈపిటి నెంబర్ అన్నప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి ఈ దిస్ వాల్యూ అండ్ అలాంగ్ విత్ కింగ్ అండ్ ఈ డేటా అనేటువంటిది డిస్ప్లే అయింది. అండ్ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్ 30 దట్ ఈస్ మ్యాచ్ విత్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేటువంటి 30 తోటి మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు ఏమైతుంది, ఈ రికార్డ్ దిస్ రికార్డ్ బ్లేక్ అనేటువంటి రికార్డ్ అండ్ నెక్స్ట్ అలాంగ్ విత్ బ్లేక్ ఇక్కడ ఏమైతుంది, ఈ 30 సేల్స్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. సి హియర్ సేల్స్ అనేటువంటిది డిస్ప్లే అయింది. నెక్స్ట్ 10 ఈజ్ అగైన్ మ్యాచ్ విత్ హియర్ and 20 match with this record and 20 is match with this one, 20 is match with 20 is match, 30 is match here and 30 is matched here
and 30 and next 20 and 30 and 10. మరి ఈ 40కి ఏదన్నా రికార్డ్ ఉందా ఇక్కడ? అంటే నో రికార్డ్ కాబట్టి ఇక్కడ నీకు అవుట్‌పుట్‌లో 40 డిపార్ట్మెంట్ అనేటువంటిది డిస్‌ప్లే అయ్యలేదు అని చెప్తున్నాం. 40. సో దిస్ ఈజ్ అబౌట్ ఓకేనా? ఈక్వి జాయిన్. ఈక్వి జాయిన్. సో ఇప్పుడు ఇక్కడ నీకేమైంది? ఏదైతే ఎంప్లాయీ టేబుల్‌లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నంబర్స్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నంబర్స్ తోటి మ్యాచ్ అయ్యి, ఆ రికార్డ్స్ మాత్రమే డిస్‌ప్లే అయినాయి. అండ్ ఇక్కడ ఓకేనా? నాట్ మ్యాచింగ్ రికార్డ్ అనేటువంటిది డిస్‌ప్లే అయ్యలేదు అని చెప్తున్నాం. అండ్ సీ హియర్ అండ్ నాన్ ఈక్వి జాయిన్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఈక్వల్ ఆపరేటర్ దేన్ని యూజ్ చేయమని చెప్పినాం? ఇట్ మే బి గ్రేటర్ థాన్ ఆర్ ఇట్ మే బి లెస్ థాన్. సో ఇప్పుడు ఓన్లీ గ్రేటర్ థాన్ అని చెప్పిన. అంటే డిపార్ట్మెంట్ నంబర్ ఎంప్లాయీ టేబుల్‌లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నంబర్స్ ఈస్ గ్రేటర్ థాన్ డీఈపీటీ నంబర్ గ్రేటర్ థాన్. అంటే ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ థాన్ గ్రేటర్ థాన్ కండిషన్. ఎంప్లాయీ టేబుల్‌లో ఉండేటువంటి 30 ఈజ్ గ్రేటర్ థాన్ డిపార్ట్మెంట్‌లో ఉండేటువంటి 10. 10 కంటే గ్రేటర్ థానే కదండీ! ఎంప్లాయీ టేబుల్‌లో ఉండేటువంటి 10థ్ డిపార్ట్మెంట్ ఈజ్ గ్రేటర్ థాన్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాం? సీ వాట్ ఈస్ ద కండిషన్ అప్లైడ్ హియర్? వాట్ ఈస్ ద కండిషన్ అప్లైడ్ హియర్? అండ్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉండేటువంటి డీఈపీటీ నంబర్స్. డీఈపీటీ, డీఈపీటీ, డీఈపీటీ నంబర్. దిస్ వన్ ఈస్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నంబర్. మరి డిపార్ట్మెంట్‌లో ఏమున్నాయి? ఓన్లీ జస్ట్ 4 ఉన్నాయి. 10, 20 and 30, 30 and 40. 40 is there. 40 is there. సో నీ కండిషన్ ఏం అప్లై చేసినావు? డీఈపీటీ నంబర్ ఈజ్ గ్రేటర్ థాన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్‌లో ఉండేటువంటి డీఈపీటీ అంటే దిస్ కాలమ్. దిస్ కాలమ్ ఈజ్ గ్రేటర్ థాన్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉండేటువంటి దిస్ కాలమ్. అండ్ సి 10 ఈజ్ గ్రేటర్ థాన్ 10. ఈ రికార్డ్ డిస్‌ప్లే అవుతుందా? నో. దిస్ వన్ నాట్ డిస్‌ప్లేడ్. And 30 is greater than 10. Yes, this record. Yes, this record is displayed. And see here. And next 30 is greater than 20. Yes, along with the 20, 30 అనేటువంటిది కూడా డిస్ప్లే అవుతుంది గ్రేటర్ దెన్ కాబట్టి. దిస్ 30 అనేటువంటిది 30. నో, ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేడ్. సో ఇట్లా నీకేమైతుందండి అంటే రికార్డ్స్ అనేటువంటివి ఏవైతే ఇక్కడ కండిషన్ మ్యాచ్ అవుతాయో ఆ రికార్డ్స్ మాత్రమే ఓకేనా డిస్‌ప్లే అవుతాయి. సో మరి యాస్ పర్ దట్ కండిషన్ ఇక్కడ నీకేమొచ్చింది అవుట్‌పుట్ అనేటువంటిది ఏమొచ్చింది? రైట్. సో 30 డిపార్ట్మెంట్ ఏ రికార్డ్ తోటి మ్యాచ్ అవుతుందో అంటే గ్రేటర్ థాన్ అవుతుందో 30 ఈజ్ గ్రేటర్ థాన్ 10. యెస్ కండిషన్ ట్రూ కాబట్టి ఓకేనా 30తో పాటు 10 అనేటువంటిది కూడా డిస్‌ప్లే అయింది. 30 ఈజ్ గ్రేటర్ థాన్ ఎంప్లాయీ టేబుల్‌లో ఉండేటువంటి 30 ఈజ్ గ్రేటర్ థాన్ 20 కాబట్టి డిస్‌ప్లే అయింది. 20 ఈజ్ గ్రేటర్ థాన్ 10 తోటి గ్రేటర్ థాన్ అవుతుంది. 20 ఈజ్ గ్రేటర్ థాన్ 10 కాబట్టి ఓకేనా ఇక్కడ 20 ఈజ్ జాయిన్ విత్ 10th రికార్డ్. 20 ఈజ్ గ్రేటర్ థాన్ 10 జాయిన్ విత్ దిస్ రికార్డ్. లైక్ దిస్ ఇక్కడ ఏమైతుందండి అంటే ఇక్కడ కండిషన్ దేనితోటైతే మ్యాచ్ అవుతుందో అంటే సాటిస్ఫై అవుతున్న కండిషన్‌ను సాటిస్ఫై అయినటువంటి రికార్డ్స్ మాత్రమే డిస్‌ప్లే అయినాయి. ఈక్వి జాయిన్ అయినప్పుడు ఈక్వివలెంట్ వాల్యూస్ మాత్రమే డిస్‌ప్లే అవుతున్నాయి. అండ్ నాన్ ఈక్వి జాయిన్ అన్నప్పుడు ఏమైతుందండి అంటే ఓకేనా ఏదైతే మనం కండిషన్ అప్లై చేస్తున్నామో యాస్ పర్ దట్ కండిషన్ అనేటువంటిది డేటా డిస్‌ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ వే ఆఫ్ జాయినింగ్ ఈక్వి జాయిన్ అండ్ నాన్ ఈక్వి జాయిన్ అండ్ ఆల్సో సెల్ఫ్ జాయిన్, outer joins, left outer join, right outer join, and Cartesian products are also there. Those we'll see in our regular class, right? And here, okay, నెక్స్ట్ మనం నెక్స్ట్ బ్యాచ్ అనేటువంటిది SQL న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనేటువంటిది ఇక్కడ మీకు ఇచ్చినాం. ఏమని చెప్తున్నామండి అంటే pythonlife.in pythonlife.in/oracle.html అనేటువంటి ఓకేనా వెబ్‌సైట్‌ని యూజ్ చేసి ఓకేనా మీరిక్కడ ఈ బ్యాచ్‌కు ఎన్రోల్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఫుల్ కంటెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా
కోర్స్ టైమింగ్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఎవ్రీడే 2 hours అనేటువంటిది ఉంటుంది. అండ్ ఎవ్రీడే మీన్స్ మండే టు సాటర్డే అండ్ ఎవ్రీడే 2 hours అనేటువంటిది కోర్స్ టైమింగ్స్. అండ్ ఈ 2 hours మనం ఏం చేస్తామండి అంటే సిలబస్లో ఉండేటువంటి ఇన్ డీటెయిల్డ్ కంటెంట్ అనేటువంటిది డిస్కస్ చేస్తాం. అండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఓకేనా, మనం లైవ్‌లోనే డౌట్ అనేటువంటి దాన్ని కూడా క్లారిఫై చేసుకుంటాం. అండ్ నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి ఇక్కడ మనం, ఓకేనా, ఎస్‌క్యూఎల్ అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. అండ్ సో కోర్స్ అనేటువంటిది 45 days డ్యూరేషన్ అనేటువంటిది ఉంటది. నాట్ ఓన్లీ 3 hours, నాట్ ఓన్లీ 4 hours, నాట్ ఓన్లీ 5 hours. మనం చాలా వీడియోస్ అనేటువంటివి చూస్తూ ఉంటాం. ఎస్‌క్యూఎల్ ఇన్ 3 days, ఎస్‌క్యూఎల్ ఇన్ 3 hours, ఎస్‌క్యూఎల్ ఇన్ 5 hours. It is not possible to get complete content in 3 or 4 or 5 hours. So it require ఓకేనా, మినిమమ్ ఆఫ్ ఏమని చెప్తున్నాం, మినిమమ్ టు మాక్సిమం, ఓకేనా, 40 to 45 days డ్యూరేషన్ అనేటువంటిది రిక్వైర్డ్. దట్ డ్యూరేషన్ వీఆర్ ప్రొవైడింగ్, ఓకేనా. సో ఇక్కడ ఏం సిలబస్ను మనం కవర్ చేస్తున్నాం ఏందనేటువంటిది కంప్లీట్ వీడియో అనేటువంటిది, ఓకేనా, ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది మీకు అవైలబుల్గా ఉంది. ఈ వీడియో కింద మీకు కామెంట్ సెషన్లో దాని వెబ్సైట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ వెబ్సైట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మీరు ఏం చేస్తారండి అంటే నెక్స్ట్ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఫర్ దట్ పర్పస్ I displayed here one website to you. So that website is pythonlife.in/oracle.html. So this is the website, okay na, to the batch of basic to advanced SQL with Oracle అనేటువంటి బ్యాచ్ మనం నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నాం. సో మరి ఇక్కడ ఈ ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఈ న్యూ బ్యాచ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద కోర్స్ డీటెయిల్స్ అండ్ వాట్ సిలబస్ వి కవర్డ్ హియర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ డెమో అండ్ నెక్స్ట్. సో వీటన్నిటిని తరువుగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేస్తారండి అంటే, ఓకేనా, ఎన్రోల్ నౌ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేస్తూ, ఓకేనా, ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటది. అండ్ ఈ వీడియో కింద కామెంట్ సెషన్ లో కూడా మీకు ఈ వెబ్సైట్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటది. pythonlife.in అనేటువంటిది /oracle.html వెబ్సైట్ ఈజ్ అవైలబుల్ ఇన్ కామెంట్ సెషన్ ఆల్సో. రైట్, సో మరి ఇన్ దిస్ వీడియో, ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం, దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఇక్కడ సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సబ్ క్వైరీస్. సో ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్ we discussed about joins, we discussed about aggregate functions. సో ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఎక్కడ మనం సబ్ క్వైరీస్ ని యూజ్ చేయలేదంటే యూజ్ చేయలేదు. మరి వాట్ టైప్ ఆఫ్ క్వైరీస్ వి యూజ్డ్ యాజ్ ఆఫ్ నౌ అంటే వి యూజ్డ్, ఇక్కడ క్వైరీస్ అనేటువంటివి డిఫరెంట్ టైప్స్ గా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, టైప్స్ ఆఫ్ క్వైరీస్ అనేటువంటి మనకు 3 టైప్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి క్వైరీస్ అనేటువంటివి. మరి ఏమున్నాయి అవి అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ చాలా మంది ఏం చెప్తారండి అంటే సబ్ క్వైరీస్ అనేటువంటి డెఫినేషన్ తో పాటు, ఓకేనా, సో డైరెక్ట్ సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్తారు. కానీ ఇక్కడ క్వైరీస్ అనేటువంటివి, queries are available as a root query, query is available as parent query, query is available as sub query. మన కాన్సెప్ట్ ఇక్కడ ఉంది సబ్ క్వైరీ. అండ్ సబ్ క్వైరీ కంటే ముందు ఏమని చెప్తున్నాం, రూట్ క్వైరీ ఈజ్ దేర్ అండ్ పేరెంట్ క్వైరీ ఈజ్ దేర్. ఈ పేరెంట్ క్వైరీనే అవుటర్ క్వైరీ ఆర్ లేదంటే మెయిన్ క్వైరీ అని చెప్తున్నాం.
అండ్ ఫైనల్లీ సబ్ క్వైరీ అని చెప్తున్నాం. ఇక్కడ సబ్ క్వైరీని ఏమని చెప్తున్నాం? చైల్డ్ క్వైరీ అని చెప్తున్నాం. ఇన్నర్ క్వైరీ ఆర్ లేదంటే దాన్నే సబ్ క్వైరీగా చెప్పుకుంటున్నాం. సో ఇట్లా మనం క్వైరీస్ అనేటువంటి వాటిని క్లాసిఫై చేస్తున్నాం. మరి వాట్ ఈస్ రూట్ క్వైరీ ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ రూట్ క్వైరీ ఎగ్జాక్ట్లీ? సో ఇక్కడ రూట్ క్వైరీ అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నామండి అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ కండిషన్ వాల్యూస్. ఓకేనా? ఇండిపెండెంట్ క్వైరీని ఏం చెప్పాలండి అంటే ఇక్కడ రూట్ క్వైరీ అని చెప్తున్నాం సింపుల్ గా. ఇండిపెండెంట్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వైరీస్, ఎనీ అదర్ క్వైరీస్. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వైరీస్, ఎనీ అదర్ క్వైరీస్. Independent, it is an independent, it is an independent. ఇక్కడ ఈ క్వైరీ కండిషన్ వాల్యూ అనేటువంటిది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ వాల్యూస్. కండిషన్ వాల్యూస్ నాట్ డిపెండ్స్ ఆన్ అదర్ క్వైరీ, అదర్ వాల్యూస్. సో వాటిని మనం ఏం చెప్తున్నామండి అంటే ఇండిపెండెంట్ వాల్యూ ఆర్ లేదంటే ఇండిపెండెంట్ క్వైరీ ఆర్ లేదంటే రూట్ క్వైరీగా చెప్పుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ పేరెంట్ క్వైరీ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. పేరెంట్ క్వైరీ ఆర్ లేదంటే దాన్ని మెయిన్ క్వైరీగా తీసుకుంటున్నాం. దిస్ పేరెంట్ క్వైరీ ఆర్ లేదంటే మెయిన్ క్వైరీ డిపెండ్స్ ఆన్ అదర్ వాల్యూస్, అదర్ క్వైరీ వాల్యూస్. ఓకేనా? విచ్ డిపెండ్స్ ఆన్ ద క్వైరీ విచ్ డిపెండ్స్ ఆన్ ఓకేనా అదర్ క్వైరీ ఫర్ ఇట్స్ కండిషన్ వాల్యూ. Its condition value purpose, its condition value purpose, it's a depends on other query, it's a depends on other query, remember that. Other query for its condition value అంటే పేరెంట్ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలి, దాని కండిషన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలి అంటే దట్ కండిషన్ అనేటువంటిది డిపెండ్స్ ఆన్ అదర్ క్వైరీ. దట్ అదర్ క్వైరీ ఈజ్ కాల్డ్ సబ్ క్వైరీ. దట్ అదర్ క్వైరీని ఇక్కడ ఏమని చెప్తున్నాం? సబ్ క్వైరీగా తీసుకుంటున్నాం. మరి సబ్ క్వైరీ మీన్స్ వాట్? సబ్ క్వైరీ ఈజ్ నథింగ్ బట్ క్వైరీ విత్ ఇన్ ద క్వైరీ. క్వైరీ విత్ ఇన్ ద క్వైరీ ఈజ్ కాల్డ్ ఓకేనా సబ్ క్వైరీ అని చెప్తున్నాం. క్వైరీ విత్ ఇన్ ద క్వైరీ అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? పేరెంట్ క్వైరీలో సబ్ క్వైరీ అనేటువంటి దాన్ని, చైల్డ్ క్వైరీ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. క్వైరీ విత్ ఇన్ another query within another query is called sub query or లేదంటే child query అని చెప్తున్నాం. child query, right? This is about child query. మరి ఈ చైల్డ్ క్వైరీకి సమ్ కండిషన్స్ అనేటువంటివి ఓకేనా. మరి ఈ చైల్డ్ క్వైరీ అనేటువంటిది ఎక్కడ రాయాలి? మరి ఈ చైల్డ్ క్వైరీస్ ఎన్ని రాయొచ్చు? పేరెంట్ క్వైరీలో ఎన్ని సబ్ క్వైరీస్ రాయొచ్చు అనేటువంటిది ఇప్పుడు 1 by 1 చెక్ చేద్దాం. And ఈ సబ్ క్వైరీ మస్ట్ అపియర్ ఇన్ వేర్ క్లాజ్. ఓకేనా? అపియర్ ఇన్ వేర్ క్లాజ్, అపియర్ ఇన్ వేర్ క్లాజ్ ఆఫ్ ది another SQL query. Where clause embedded ఓకేనా embedded in where clause. సబ్ క్వైరీని ఎక్కడ రాస్తున్నామని చెప్తున్నాం? ఓకేనా? దిస్ సబ్ క్వైరీ ప్లేస్డ్ ఇన్ embedded in where clause of another SQL query. వేర్ క్లాజ్ లో రాస్తున్నాం. వేర్ క్లాజ్ లో సబ్ క్వైరీ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ హియర్, ఇంకేం చెప్తున్నాం? సో ఈ సబ్ క్వైరీనే సమ్ టైమ్స్ ఏమని చెప్తున్నామండి అంటే నెస్టెడ్ క్వైరీ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ సబ్ క్వైరీ నుంచి ఏమైతుంది? ది సబ్ క్వైరీ ప్రొవైడ్స్ వాల్యూస్ టు పేరెంట్ క్వైరీ. మనం ఇందాకనే మనం ఏం చెప్పినాం? పేరెంట్ క్వైరీ డిపెండ్స్ ఆన్ అనదర్ క్వైరీ అని చెప్పినాం కదా. మరి ఈ సబ్ క్వైరీ ఏం చేస్తుంది? సబ్ క్వైరీ ప్రొవైడ్స్ కండిషనల్ వాల్యూస్ టు ఇట్స్ పేరెంట్ క్వైరీ. పేరెంట్ క్వైరీకి ఏంటండి? కండిషనల్ వాల్యూస్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం సబ్ క్వైరీగా తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకుంటున్నాం? ఇక్కడ ఈ సబ్ క్వైరీలో ఏంటండి అంటే ఏం చేస్తున్నాం? సబ్ క్వైరీలో సమ్ కాలం లిస్ట్ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. అండ్ దట్ కాలం లిస్ట్ అనేటువంటిది నీకు డిస్ప్లే కావాలి అంటే ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా సబ్ క్వైరీ రాసుకొని ఆ సబ్ క్వైరీ నుంచి
డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం. ఓకే. మెయిన్‌గా సబ్ క్వెరీ అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి అంటే వేర్ క్లాస్‌లో రాస్తున్నాం. వేర్ క్లాస్‌లో రాస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే సమ్ కంపారిజన్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. దోస్ కంపారిజన్ ఆపరేటర్స్ లైక్ ఏంటండి అంటే ఓకేనా. సో, కంపారిజన్ ఆపరేటర్స్ మరి సబ్ క్వెరీ అనేటువంటిది వేటిని బేస్ చేసుకొని ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది అండి అంటే ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ లైక్ ఈక్వల్ ఆపరేటర్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ అండ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇన్ అండ్ బిట్వీన్ అనేటువంటి ఆపరేటర్స్ ని యూజ్ చేస్తున్నాం. టు ఎగ్జిక్యూట్ ద సబ్ క్వెరీ వి ఆర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఏంటండి ఆపరేటర్స్ హియర్. సో, మరి ఈ సబ్ క్వెరీలో ఎన్ని క్వెరీస్ రాయొచ్చు? సబ్ క్వెరీలో అంటే ఒక మెయిన్ క్వెరీలో మనం ఎన్ని సబ్ క్వెరీస్ రాయొచ్చు? అంటే వేర్ కండిషన్‌లో ఎన్ని సబ్ క్వెరీస్ రాయొచ్చు? వి కెన్ రైట్ 255 సబ్ క్వెరీస్ హియర్. ఓకేనా. ఇన్ వన్ పేరెంట్ క్వెరీ వేర్ క్లాస్‌లో వి కెన్ రైట్ వి కెన్ రైట్ ఓకేనా. We can write 255 sub queries here. 255 sub queries అనేటువంటి వాటిని రాయొచ్చు. రిమెంబర్ దట్ 255. 255 సబ్ క్వెరీస్ అనేటువంటి వాటిని రాస్తున్నాం. అండ్ దిస్ ఈస్ అబౌట్ ది సబ్ క్వెరీ. అండ్ సబ్ క్వెరీ సింటాక్స్ అనేటువంటిది ఒక్కసారి ఇక్కడ చెక్ చేద్దాం. హౌ టు రైట్ సింటాక్స్ హియర్. అంటే ఇక్కడ ఓకేనా. మరి సబ్ క్వెరీ అనేటువంటి దాన్ని ఎట్లా రాస్తున్నాం? దాని సింటాక్స్ ఏంటి? సి సెలెక్ట్ కాలమ్ నేమ్ అంటే కాలమ్ లిస్ట్. నాట్ ఓన్లీ వన్ కాలమ్, వీ కెన్ సెలెక్ట్ మోర్ దెన్ వన్ కాలమ్. ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఏ టేబుల్ నుంచి నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు. అండ్ వేర్ కాలమ్ నేమ్. హియర్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్. దట్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ we are using these operators, any one of these operators. This expression operator ఓకేనా. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ప్లేస్ ఏం చేస్తున్నాం హియర్ we are using any one of this operator. And next column and column name again subquery. This is subquery. Here this is subquery. And ఇక్కడ ఏం చేస్తుందండి అంటే ఈ సబ్ క్వెరీ అనేటువంటిది ఇది కూడా సేమ్ జనరల్ క్వెరీ. బట్ ఇక్కడ ఏమైతుంది దిస్ సబ్ క్వెరీ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. అండ్ ఈ సబ్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక వాల్యూ అనేటువంటిది వస్తుంది. దట్ వాల్యూ ఈజ్ కంపేర్డ్ విత్ దిస్ ఆపరేటర్ అండ్ ఫైనలీ దిస్ ఔటర్ క్వెరీ ఆర్ లేదంటే పేరెంట్ క్వెరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వన్స్ అగైన్ హియర్ subquery. This is subquery. Subquery resides in open and closed parenthesis. This is open and this is closed parenthesis. In between this open and closed parenthesis, in between this open and closed parenthesis, we are writing subqueries. Subquery. And inside of this subquery, it returns and this subquery is executed first. Subquery executed first and this will return a value and that value is compared with the here expression operator. So that expression operator, it may be equal operator, it may be greater than or it may be less than or it may be greater than or equals to, it may be less than or equals to or in operator or between operator. దీంట్లో ఏదో ఒక ఆపరేటర్ అనేటువంటి దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చినటువంటి ఈ కాలం వాల్యూ అనేటువంటిది ఓకేనా కంపేర్ విత్ దిస్ కాలం వాల్యూ అండ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ ఔటర్ క్వైరీ లేటర్. అండ్ ఫస్ట్ నీకు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది సబ్ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఓకేనా సబ్ క్వైరీ నీకేమైతుంది పేరెంట్ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని మనం పేరెంట్ క్వైరీ అని చెప్తున్నాం ఆర్ లేదంటే ఔటర్ క్వైరీ అని చెప్తున్నాం. అండ్ దీన్ని సబ్ క్వెరీ అని చెప్తున్నాం లేదంటే ఇన్నర్ క్వెరీ అని చెప్తున్నాం ఆర్ లేదంటే దీన్ని ఇంకా ఏమని చెప్తున్నామండి అంటే చైల్డ్ క్వెరీ అని కూడా చెప్పుకుంటున్నాం. రైట్. ఇది సబ్ క్వెరీ గురించి ఉన్నటువంటి థియరిటికల్ ఇన్ఫర్మేషన్. అండ్ లెట్స్ సీ ద ప్రాక్టికల్లీ అబౌట్ దిస్ వన్ హౌ టు రైట్
సబ్ క్వైరీ అనేటువంటిది సి SQL prompt. So this is your SQL prompt. Your SQL prompt like this. Yes. And here I am writing. సింపుల్ గా ఫస్ట్ నేను ఒక క్వైరీ అనేటువంటిది రాస్తున్నా. ఏం క్వైరీ రాస్తున్నా? అండ్ ఇక్కడ ఒక ఎంప్లాయీ టేబుల్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. దీన్ని సింపుల్ గా రూట్ క్వైరీ అని చెప్పుకుంటున్నాం. అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ వాల్యూస్. డైరెక్ట్ ఇక్కడ మనం ఒక క్వైరీ అనేటువంటి దాన్ని ఫైర్ చేసినాం. దట్ క్వైరీ ఓకేనా ఎగ్జిక్యూటెడ్ దిస్ కమాండ్, దిస్ డేటా. సో మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా? ఈ టేబుల్లో ఓకేనా వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ? అంటే మనం ఆల్రెడీ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటివి డిస్కస్ చేసినాం టు డిస్ప్లే మాక్సిమం వాల్యూస్. మరి హౌ టు డిస్ప్లే మాక్సిమం వాల్యూ హియర్? అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాం? సెలెక్ట్ ఏంటండి? మ్యాక్స్. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. రైట్. సో దిస్ ఇస్ ద మాక్సిమం శాలరీ. మరి who are getting this maximum salary? అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? అంటే మనం ఏం చేస్తాం? who are getting maximum salary అన్నప్పుడు రైట్ హియర్ we are writing query like this. select ఈ నేమ్ కమా లేదంటే ఈఎంపి నంబర్ కమా ఈ నేమ్ కమా శాలరీ ఫ్రమ్ ఏం రాస్తాం? ఫ్రమ్ ఈఎంపి లైక్ దిస్. ఈఎంపి వేర్ కండిషన్ రాస్తాం. వేర్ salary equals to like this. ఇట్లా రాస్తాం మనం. ఒకవేళ మనకు సబ్ క్వైరీ అనేటువంటిది ఆలోచన లేకపోతే ఇక్కడ ఏం చేస్తాం? సబ్ క్వైరీ అనేటువంటిది లేకపోతే వేర్ salary equals to max of salary ఇది రాస్తాం. మనకు సబ్ క్వైరీ విన ఐడియా లేకపోతే. అండ్ ఇది కంప్లీట్ గా నీకు ఏమిస్తుంది? ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ అన్ ఎర్రర్. ఎందుకండి అంటే ఇక్కడ ఇవి ఈఎంపి నెంబర్, ఈ నేమ్, శాలరీ అనేటువంటివి ఇవి ఏమని చెప్తున్నాం? దీస్ ఆర్ ద సింగిల్ రో ఫంక్షన్స్ అండ్ దిస్ ఇస్ ద గ్రూప్ ఫంక్షన్. అండ్ ఇక్కడ ఈ గ్రూప్ ఫంక్షన్ అనేటువంటిది యూజ్ చేయాలి అంటే నీకు ఓకేనా గ్రూప్ బై క్లాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. డైరెక్ట్ గా దీన్ని ఇట్లా యూజ్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నీకు ఏమొస్తుందండి అంటే ఎర్రర్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సీ హియర్ ఎర్రర్ మెసేజ్. గ్రూప్ ఫంక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. ఇక్కడ గ్రూప్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయకూడదు. ఎప్పుడు ఇక్కడ సింగిల్ రో వీటిని యూజ్ చేసినప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇక్కడ ఒక సబ్ క్వైరీ అనేటువంటి దాన్ని జనరేట్ చేయాలి. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? సెలెక్ట్ ఏంటండి? సెలెక్ట్ ఈఎంపి నెంబర్ కామా ఈ నేమ్ కామా శాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్ కండిషన్ అనేటువంటిది రాస్తున్నాం. వేర్ శాలరీ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ ఆపరేటర్ ఓకేనా ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ లేదంటే కంపారిజన్ ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇన్ పెరాంథసిస్ సబ్ క్వైరీ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. మరి సబ్ క్వైరీలో ఏం రాస్తున్నాం? ఇక్కడ మనం ఏం చేయాలి? సెలెక్ట్ అనేటువంటిది తీసుకుంటున్నాం. సెలెక్ట్ ఏం సెలెక్ట్ చేస్తున్నాం? మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి రైట్. దిస్ ఇస్ ద సబ్ క్వైరీ. ఫస్ట్ నీకు ఏమైతుంది? ఇక్కడ ఈ సబ్ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సబ్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయితే దీని నుంచి నీకు ఏమొస్తుంది? వాల్యూ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది 5000. దట్ 5000 ఈజ్ మ్యాచ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ది శాలరీ.
ఇక్కడ ఉండేటువంటి ఏదో ఒక శాలరీ తోటి ఆ 5,000 అనేటువంటిది మాక్సిమం శాలరీ అనేటువంటిది మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ నంబర్, నేమ్ అండ్ శాలరీ అనేటువంటిది డిస్‌ప్లే అవుతుంది. క్లియర్? రైట్. సో, సెమికోలన్ ఎంటర్. See, so king for getting maximum salary, king, his number is okay na 7839, name is king, getting salary 5,000. See here, ఇక్కడ for getting 5,000 అంటే ఎవరున్నారు? king, and his job is president. So like this we are using subqueries, not directly using దిస్ వాల్యూస్. సో దీన్ని ఏం చేస్తున్నాం, ఫస్ట్ నీకు ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏం చెప్తున్నామండి అంటే ఓకేనా, సబ్ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ సబ్ క్వైరీలో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ సాలరీస్ తోటి ఈక్వల్ అయితే ఈక్వలెంట్ రికార్డ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద ఈక్వలెంట్ రికార్డ్ హియర్. అండ్ ఫర్ గెట్టింగ్ మినిమం సాలరీ, ఫర్ గెట్టింగ్ మినిమం సాలరీ సేమ్ థింగ్ ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ ఓకేనా, సెలెక్ట్ ఈ నేమ్, సెలెక్ట్ ఈ నేమ్, ఈఎంపీ నెంబర్, సారీ ఈఎంపీ నంబర్, ఈఎంపీ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈ నేమ్ కామా జాబ్, జాబ్ కామా శాలరీ, శాలరీ ఫ్రమ్ ఎక్కడ నుంచి ఈఎంపీ, ఫ్రమ్ ఈఎంపీ. అండ్ వేర్ వేర్ salary equals to, where salary equals to ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ ఏమని చెప్తున్నాం, మిన్ ఆఫ్ సాలరీ, మిన్ ఆఫ్ సాలరీ ఓకేనా, మిన్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఈఎంపీ, మిన్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఈఎంపీ అండ్ బ్రేస్ క్లోజ్. ఆల్వేస్ సబ్ క్వైరీ రిసైడ్స్ ఇన్సైడ్ ఆఫ్ ది parenthesis, వీటిని ఓపెన్ అండ్ క్లోజ్డ్ parenthesis అని చెప్తున్నాం, ఓపెన్ అండ్ క్లోజ్డ్ parenthesis. అండ్ ఫస్ట్ సబ్ క్వైరీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ హియర్. అండ్ ఆ సబ్ క్వైరీ వాల్యూను బేట్ చేసుకొని ఏమైతుంది, ఔటర్ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో అంటే దట్ మీన్స్ దిస్ ఔటర్ క్వైరీ ఆర్ లేదంటే దిస్ పేరెంట్ క్వైరీ డిపెండ్స్ ఆన్ ద సబ్ క్వైరీ వాల్యూ, సబ్ క్వైరీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, సబ్ క్వైరీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. రిమెంబర్ దట్. సో see the output here, right? So for getting minimum salary here, 800 is the minimum salary, 800 is the minimum salary. That 800 getting whom అంటే ఏమని చెప్తున్నాం, స్మిత్. ఓకే, నెంబర్ ఎంత అండి, 7369, స్మిత్ అండ్ జాబ్ ఈజ్ క్లర్క్, and he is getting 800. Where is the 800 in your EMP table? Here is the 800, here is the 800. మరి this record is like this. మరి ఎంప్లాయీ నెంబర్ ఏం తీసుకున్నాం, 7369, స్మిత్ క్లర్క్, అండ్ he is getting minimum of 800 rupees salary. This is a way of using sub queries. అంటే ఇంకా ఇక్కడ మనం రియల్ టైంలో ఈ సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ ను ఎట్లా యూజ్ చేస్తాం ఏందనేటువంటిది కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ అది ఎక్కడండి అంటే ఓకేనా, ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్ లో ఈ ఓకే సబ్ క్వైరీస్ ని ఎట్లా యూజ్ చేయాలి, మరి రియల్ టైంలో దీని యూసేజ్ అనేటువంటిది ఎట్లా ఉంది ఏందనేటువంటిది ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. ఓకే, సో దిస్ is a way of getting data by using ఏంటండి అంటే ఓకే సబ్ క్వైరీస్, రైట్. అండ్ if you want full content about this codes, okay, you may use this website. That website is called pythonlife.in/oracle.html అనేటువంటి వెబ్సైట్ ని యూజ్ చేసి ఓకేనా ఈ SQL కు సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ను మీరు ఓకేనా ఇక్కడ అవైలబుల్ గా ఉంది, దాని నుంచి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ SQL అనేటువంటిది ఓకేనా ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనం వీఆర్ నాట్ రైటింగ్ లైన్స్ ఆఫ్ కోడ్, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్. జస్ట్ సింగిల్ లైన్ లో మనం
డేటా అనేటువంటిది డిస్ప్లే చేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ కంపేరింగ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎస్క్యూఎల్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఐటీ స్టూడెంట్స్ నాన్ ఐటీ స్టూడెంట్స్ ఆల్సో easy to learn SQL and they will get a job easily in IT companies. Okay, so and also this is very backbone to all kind of programming languages. So నువ్వు ఏం చేసినా ఏ ప్రోగ్రామింగ్ చేసినా ఏం చేసినా యువర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. మరి టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్ అన్నప్పుడు నీకేం కావాలి, రైట్? ఇక్కడ ఓకేనా, ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. కాబట్టి ఎస్క్యూఎల్ అనేటువంటిది ఎవర్ గ్రీన్. ఎన్ని టూల్స్ వచ్చినా ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినా ఎస్క్యూఎల్ అనేటువంటిది ఎవర్ గ్రీన్ అండ్ ఇన్ అవర్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి యూ కెన్ గెట్ జాబ్ ఈజీలీ, రైట్? థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసినాం. దట్ వెబ్సైట్ ఈజ్ pythonlife.in oracle.html అనేటువంటి వెబ్సైట్ని యూజ్ చేసి ఓకేనా యూ కెన్ ఎన్రోల్ ఇన్ ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్. సో మనం నెక్స్ట్ మంత్ ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. సో మరి దానికి సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్ అండ్ కోర్సు సిలబస్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వాట్ వి కవర్డ్ ఎంటైర్ దిస్ బ్యాచ్ అనేటువంటి దాని గురించి ఇక్కడ వెబ్సైట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో pythonlife.in oracle.html అనేటువంటిది వెబ్సైట్. ఒకసారి ఈ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసి అండ్ ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ అనేటువంటి బటన్ని యూజ్ చేస్తూ ఓకేనా బ్యాచ్లో జాయిన్ అవ్వండి, రైట్? అండ్ ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇంకా మీకు ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో మీకు ఉంటుంది, కామెంట్ సెషన్లో. సో యూజ్ దట్ ఓకేనా వెబ్సైట్ అండ్ ఎన్రోల్ ఇన్ ఎస్క్యూఎల్ న్యూ బ్యాచ్, రైట్? సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామండి అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, దీన్నే షార్ట్ ఫామ్ లో ఏం చెప్తున్నామండి అంటే టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఆల్రెడీ మనం కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటివి డిస్కస్ చేసినాం ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్ లైక్ డిడిఎల్ కమాండ్స్ అండ్ డిఎంఎల్ కమాండ్స్ డిడిఎల్ అండ్ డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని డిస్కస్ చేసినాం. మరి డిడిఎల్ కమాండ్స్ అనేటువంటివి ఏం చెప్తున్నాయి అంటే డిడిఎల్ కమాండ్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని మాడిఫై చేస్తున్నాం. ఫిజికల్ స్ట్రక్చర్ను రిమూవ్ చేస్తున్నాం ఫ్రమ్ డేటాబేస్. దట్ మీన్స్ క్రియేటింగ్ ఫిజికల్ స్ట్రక్చర్ ఇన్ డేటాబేస్, modifying the physical structure in database, and finally if you don't want then we are removing physical structure from the database by using DDL commands. అంటే ఇక్కడ DDL commands అనేటువంటివి ఆల్మోస్ట్ ఒక ఫిజికల్ స్ట్రక్చర్ మీద ఓకేనా వర్క్ అవుతున్నాయి అని చెప్తున్నాం. సో అది DDL commands ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్. అండ్ నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్స్. మరి డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటిది ఏం చెప్తున్నాం, డిఎంఎల్ అబ్రివేటెడ్ యాజ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇక్కడ డిడిఎల్ కమాండ్ ని యూజ్ చేసి క్రియేట్ చేసినటువంటి స్ట్రక్చర్ లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అండ్ డేటా అనేటువంటి దాన్ని అప్డేట్ చేస్తున్నాం
డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేస్తున్నాం బై యూజింగ్ డిఎంఎల్ కమాండ్స్. సో ఆల్రెడీ వీటిని కూడా మనం డిస్కస్ చేసినాం. రైట్, నెక్స్ట్ ఏమని చెప్తున్నామండి అంటే టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. మరి ఇక్కడ ఏం చెప్పినాం చూడండి, మనం ఇన్సర్ట్ అని చెప్పినాం. అంటే న్యూ రికార్డ్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు బై యూజింగ్ డిఎంఎల్ కమాండ్. డిఎంఎల్ అనేటువంటి కమాండ్స్ ని యూజ్ చేసి వీ కెన్ ఇన్సర్ట్ రికార్డ్ అండ్ వీ కెన్ అప్డేట్ ద కమాండ్. update the command, update the data in database ఆర్ లేదంటే ఇన్ టేబుల్. అంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసినటువంటి డేటాను అప్డేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. అప్డేట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏం చేస్తున్నాం, డెలీట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ పర్టికులర్ రికార్డ్ ఏం చేస్తున్నాం, డెలీట్ ఆపరేషన్ అనేటువంటి దాన్ని పర్ఫామ్ చేస్తున్నాం. డెలీట్. సో ఏమేం చేస్తున్నాం ఇక్కడ డిఎంఎల్ ఆపరేషన్స్ లో ఇన్సర్షన్స్, అప్డేట్స్ అండ్ డెలీట్ అనేటువంటి ఆపరేషన్స్ ను చేస్తున్నాం. మరి వాటి గురించి ఇక్కడ ఎందుకు, మరి టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఇక్కడ వేటిని యూజ్ చేస్తామండి అంటే కమిట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తాం. కమిట్ అండ్ రోల్ బ్యాక్ ఓకేనా, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. కమాండ్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇది జస్ట్ డెమో పర్పస్ కాబట్టి ఇక్కడ నేను ఏం డిస్కస్ చేస్తా, జస్ట్ కమిట్, హౌ టు యూజ్ కమిట్ అండ్ రోల్ బ్యాక్ అనేటువంటి వాటిని మాత్రమే డిస్కస్ చేస్తాను. ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్ లో సేవ్ పాయింట్ అనేటువంటి కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తాను. రైట్. సో మరి ఇక్కడ కమిట్ అండ్ ఓకేనా రోల్ బ్యాక్ అనేటువంటివి ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఒక స్మాల్ వీడియో హియర్. సో జనరలీ transaction control language, what is transaction here, what is transaction is nothing but it's a unit of work, logical unit of work అని చెప్తున్నాం. ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఏంటండి, ఇట్స్ ఎ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్. అంటే మనం ఏదో ఒక ఆపరేషన్ అనేటువంటి దాన్ని డేటాబేస్ లో పర్ఫామ్ చేసినాం. ఇట్ మే బి ఇన్సర్షన్, ఇట్ మే బి అప్డేట్ ఆర్ ఇట్ మే బి డెలీట్. సో ఏదో ఒక ఆపరేషన్, దట్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్, ఇక్కడ ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. అంటే జనరల్ గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం మనం. మరి ఈ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఏం కావాలి, దిస్ ట్రాన్సాక్షన్ మే స్టోర్ ఓకేనా, అంటే వాట్ ఎవర్ ద చేంజెస్ హ్యాపెన్ ఇన్ యువర్ ఓకేనా ఇన్ యువర్ డేటాబేస్, దట్ ట్రాన్సాక్షన్స్ మే పర్మనెంట్ స్టోరేజ్, పర్మనెంట్ గా నీ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి, పర్మనెంట్ గా స్టోర్ అవ్వాలి. రైట్. ట్రాన్సాక్షన్ చేంజెస్ కెన్ బి మేడ్ పర్మనెంట్ టు ఏ డేటాబేస్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ కమిట్. అంటే మనం పర్మనెంట్ గా సేవ్ కావాలి అంటే ఏం యూజ్ చేయాలి ఇక్కడ, కమిట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏదో ఒక రికార్డ్ అనేటువంటిది ఇన్సర్ట్ చేసినాం, లేదంటే ఏదైనా ఒక రికార్డ్ అనేటువంటిది అప్డేట్ చేసినాం. మరి అప్డేటెడ్ అనేటువంటిది పర్మనెంట్ గా నీ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి, పర్మనెంట్ గా డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. మరి దేన్ని యూజ్ చేస్తున్నాం అప్పుడు, కమిట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. లేదు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక రికార్డ్ అనేటువంటిది అప్డేట్ అయ్యింది, లేదంటే ఏదో ఒక రికార్డ్ అనేటువంటిది డిలీట్ అయ్యింది, డెలీటెడ్ రికార్డ్ ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్ గా డిలీట్ అయింది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో సమ్ ఆపరేషన్ అనేటువంటిది అయ్యింది. సో దట్ చేంజ్ అనేటువంటిది రీస్టోర్, వాంట్ టు రీస్టోర్ ఇన్ యువర్ డేటాబేస్, దెన్ వీఆర్ యూజింగ్ రోల్ బ్యాక్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేయమని చెప్తున్నాం. సో ఏం చెప్తున్నాం ఇక్కడ, ట్రాన్సాక్షన్ కంట్రోల్ అంటే ట్రాన్సాక్షన్ ను కంట్రోల్ చేస్తున్నాం బై యూజింగ్ కమిట్ అండ్ బై యూజింగ్ రోల్ బ్యాక్, బై యూజింగ్ సేవ్ పాయింట్. దీంట్లో ఇవి రెండు మేజర్ థింగ్స్. అండ్ ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్తున్నాం, ఇట్ ఈస్ ఎ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్, ఏదో ఒక పార్ట్ ఆఫ్ ది వర్క్, లేదంటే ఏంటండి అంటే ఇట్స్ ఏంటి ఏదైనా ఒక డిఎంఎల్ ఆపరేషన్, పర్ఫార్మ్డ్ ఆన్ యువర్ టేబుల్. మరి ఆ టేబుల్ మీద ఏమైతుంది,
డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు అంటే ఏదో ఒక చేంజెస్ అనేటువంటివి జరుగుతాయి. మరి ఆ చేంజెస్ అనేటువంటివి పర్మనెంట్‌గా స్టోర్ కావాలా? లేదంటే చేంజెస్ అనేటువంటివి రీస్టోర్ కావాలా? ఇఫ్ యూ వాంట్ పర్మనెంట్ స్టోర్ దెన్ వీ కెన్ యూజ్ కమిట్ స్టేట్మెంట్. ఆర్ లేదంటే ఇఫ్ యూ వాంట్ ఓకేనా? ఇఫ్ యూ వాంట్ గెట్ బ్యాక్ దట్ ట్రాన్సాక్షన్. సో, రోల్ బ్యాక్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేస్తున్నాం. సింపుల్‌గా ఇక్కడ ఎట్లా యూజ్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ కమిట్ జస్ట్ టైప్ ద కమిట్ ఓకేనా? జస్ట్ టైప్ ద కమిట్ అండ్ సెమికోలన్ ఎంటర్ ట్రాన్సాక్షన్ కమిటెడ్. ఆర్ లేదంటే డేటా అనేటువంటిది పర్మనెంట్‌గా స్టోర్డ్ ఇన్ యువర్ డేటాబేస్‌లో డేటా అనేటువంటిది పర్మనెంట్‌గా స్టోర్ అవుతుంది. పర్మనెంట్‌గా స్టోర్ అవుతుంది. ఆర్ లేదు నాకు ఆ చేంజెస్ అనేటువంటివి ఓకేనా? స్టోర్ కాకూడదు. ఏవైతే చేంజెస్ జరిగినాయో, ఆ చేంజెస్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ టు స్టోర్. సో, ఆ స్టోర్ అనేటువంటిది కాకూడదు. దెన్ వి కెన్ యూజ్ రోల్ బ్యాక్, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేస్తున్నాం. రోల్ బ్యాక్ కమాండ్. సో, లెట్స్ సీ ప్రాక్టికల్లీ థీస్ థింగ్స్ అండ్ ఓకే. రోల్ బ్యాక్. మరి సేవ్ పాయింట్ అనేటువంటిది కూడా ఏం చేస్తుందండి అంటే, ఏదన్నా ఒక కరెంట్ ట్రాన్సాక్షన్‌ను ఓకేనా? కరెంట్ ట్రాన్సాక్షన్‌ను సేవ్ జేయడం కోసం, కరెంట్ ట్రాన్సాక్షన్‌ను ఓకేనా? ఆహ్, కంప్లీట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ? సేవ్ పాయింట్ అనేటువంటిది యూజ్ చేస్తాం. దట్ సేవ్ పాయింట్ హౌ టు యూజ్ అండ్ ఎక్సెట్రా డీటెయిల్స్ విల్ సీ ఇన్ ఓకే. రెగ్యులర్ క్లాస్. ఓకే. సో, ఇప్పుడిక్కడ ఒక్కసారి ఇందాక డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్‌ను ఓకేనా? ప్రాక్టికల్లీ హౌ టు సీ ఓకేనా? హౌ టు యూజ్ ప్రాక్టికల్లీ అనేటువంటిది చూద్దాం ఒకసారి. అండ్ ఐ హావ్ ఏ టేబుల్. దట్ టేబుల్ ఈస్ కాల్డ్ ఓకేనా? పర్సన్ టేబుల్ ఈస్ దేర్. పర్సన్ టేబుల్ ఈస్ దేర్. సో, ఐ యామ్ సెలెక్టింగ్ ద టేబుల్. సెలెక్ట్ select star from select star from person person select star from person, right? No rows are selected. That means in that table there is no rows, there is no rows, right? I'm opening a structure of that table. DESC table name person okay, person semicolon, right? Here person ID is there, PID, P name, age is there. So now I'm inserting data into this table, person table. And after that, I changes some modifications in the table and I'm applying TCL commands. ఓకేనా? సో, ఫస్ట్ ఏం చేద్దామండి అంటే, ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా? ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం? అంటే ఇన్సర్ట్ అనేటువంటి కమాండ్‌ని యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఈ కమాండ్ గురించి కూడా మనం డిస్కస్ చేసినాం ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్. ఓకేనా? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఈస్ పర్సన్ ఓకేనా? పర్సన్ అండ్ డైరెక్ట్ ఇక్కడ వాల్యూస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. వాల్యూస్ అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే పర్సన్ ఐడీ 101, 101, person name, person name, person name is any name like Naresh, and next person age, okay, 30, right? Like this, one record is created here, one record is created, and next ఏమని చెప్తున్నా again I'm executing same query and changing the data to insert information. I'm inserting new record here. That record is 102 and name of the person is Ramu. Okay. Na? And age of the person is 28, 28 like this. Okay. Na? And next, ఏమని చెప్తున్నాం one more record here. One more record here. And again, the same record is created. And next, one more record. Right. So 103, 103 or లేదంటే 104, 104 and so Ravi is a Ravi, Ravi and 26, right? So like this.
like this we are creating records into the table. So next to select star from select star select star from enter the person select star from person semicolon enter, right? These are the records. ఇక్కడ సేమ్ రికార్డ్ ఈజ్ కాపీడ్ మల్టిపుల్ టైమ్స్. డైరెక్ట్లీ మనం ఇక్కడ ఏం చేసినామండి అంటే ఈ ప్రీవియస్ రికార్డ్ ఏదైతే క్రియేట్ అయిందో క్రియేట్ అయినటువంటి రికార్డును అగైన్ రన్ చేసినాం కాబట్టి సేమ్ రికార్డ్ అనేటువంటిది మల్టిపుల్ టైమ్స్ ఓకేనా ఇక్కడ క్రియేట్ అయింది. దాన్ని అండ్ చేంజ్ చేద్దాం, రైట్? దాన్ని డెలీట్ కూడా చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ రికార్డ్స్ అనేటువంటివి నా సిస్టంలో నా డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ కావాలి. పర్మనెంట్గా స్టోర్ కావాలి అంటే నేను ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నా, కమిట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. కమిట్ సెమీకోలన్ ఎంటర్, జస్ట్ కమిట్. అండ్ ఇప్పుడు కమిట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నామంటే బిఫోర్ యూజింగ్ కమిట్ స్టేట్మెంట్ వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ వి యూజ్డ్ హియర్ దోస్ ఆర్ పర్మనెంట్లీ స్టోర్డ్ ఇన్ యువర్ డేటాబేస్ లో పర్మనెంట్ గా స్టోర్ అవుతాయి. సెమీకోలన్ ఎంటర్, రైట్? కమిట్ కంప్లీటెడ్, రైట్? అగైన్ ఇక్కడ ఏం చేస్తున్నా, సీదా చేంజెస్ హియర్ అంటే నాట్ చేంజెస్ అండ్ ఇవి పర్మనెంట్ గా సేవ్ అయినాయి. మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, రైట్? దిస్ ఇస్ ద హ్యాపెన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ 102 అనేటువంటి రికార్డ్ ఐ డోంట్ రిక్వైర్డ్, ఎందుకంటే సేమ్ రికార్డ్ అనేటువంటిది క్రియేట్ అయింది. అండ్ దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నా ఇక్కడ, సో చేంజ్ చేయాలి, లేదంటే దీన్ని డెలీట్ చేస్తున్నా. ఈ 102 అనేటువంటి రికార్డును డెలీట్ చేస్తున్నా. మరి ఎట్లా డెలీట్ చేస్తున్నాం అంటే డెలీట్ ఓకేనా, డెలీట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, delete from person వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి, ఓకేనా? వేర్ కండిషన్ రైట్, వేర్ అండ్ పిఐడి పర్సన్ ఐడి ఈక్వల్స్ టు 102 సెమీకోలన్ ఎంటర్. See here, so I'm deleting this record 102. ఇప్పుడు 102 అనగానే ఏమైతుంది, ఇక్కడ 2 records are there 102 లో. 2 records, those 2 records are deleted from టేబుల్ నుంచి delete అవుతున్నాయి, దట్ 2 records అనేటువంటివి. See and here right 2 rows deleted. మరి 2 rows delete అని చెప్తున్నాం. సో ఒకసారి చెక్ చేయండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంటర్ ది పర్సన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ అండ్ ఎంటర్. సీ హియర్, దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఏమైనాయి ఇక్కడ నుంచి ఈ 2 rows అనేటువంటివి డిలీట్ అయిపోయినాయి. లేదు నాకు ఆ 2 rows అనేటువంటిది డిలీట్ కాకూడదు. ఆ 2 rows అనేటువంటి ఇప్పుడు నాకు ఏం కావాలి, దీంట్లో రీస్టోర్ అవ్వాలి. మరి రీస్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి, బిఫోర్ యూజింగ్ రోల్ బ్యాక్ అంటే బిఫోర్ యూజింగ్ కమిట్ ఇక్కడ ఏమి యూజ్ చేయాలి, రోల్ బ్యాక్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కమిట్ అనేటువంటిది యూజ్ చేసినాం అనుకో, అవి పర్మనెంట్ గా స్టోర్ అయిపోతాయి. అంటే దట్ మీన్స్ నీ టేబుల్లో ఈ 2 రికార్డ్స్ మాత్రమే ఉండిపోతాయి. దిస్ 2 రికార్డ్స్ మాత్రమే ఉండిపోతాయి. లేదు నాకు ఆ రికార్డ్స్ అనేటువంటివి రావాలి అంటే ఇప్పుడు మనకు రీస్టోర్ అవ్వాలంటే నాట్ యూజింగ్ కమిట్, దేన్ని యూజ్ చేయాలి, రోల్ బ్యాక్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేయాలి. రోల్ బ్యాక్ కమాండ్, సెమీకోలన్ ఎంటర్. సీ హియర్, రోల్ బ్యాక్ complete అండ్ సెలెక్ట్ ద టేబుల్ హియర్. సెలెక్ట్ ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వాట్ అండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ సెమీకోలన్ ఎంటర్, రైట్? అండ్ రీస్టోర్డ్ 102 ఆర్ నాట్, రీస్టోర్డ్ 102. లేదు నాకు పర్మనెంట్ గా వీటిని తీసేయాలి, అప్పుడు నీవేం చేస్తావు, సి ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రీస్టోర్ అయింది రోల్ బ్యాక్ యూజ్ చేసినప్పుడు, డెలీట్ చేసిన తర్వాత
ఇప్పుడు అగైన్ delete చేస్తున్నాం. delete ఓకేనా, delete from delete from person delete from person where ఓకేనా, PID equals to 102 PID equals to 102 semicolon enter, right? 2 rows deleted. Now see, select star from ఏమని చెప్తున్నాం, person, select star from person semicolon enter, right? So now I'm using commit here. I'm using commit okay na, semicolon enter, right? Commit completed. And see now see, select star from person semicolon enter, right? Here enter not restored these two records, not restored. And again I'm using rollback here, rollback semicolon enter, right? Rollback completed. మరి rollback completed కదా, ఇప్పుడు ఇక్కడ ఈ 2 rows అనేటువంటివి రీస్టోర్ అవుతాయా అంటే నో. రోల్ బ్యాక్ అంటే ముందు నువ్వు ఏం యూజ్ చేసినావు, ఇక్కడ కమిట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినావు. కమిట్ యూజ్ చేసినావు కాబట్టి ఇక్కడ ఈ రికార్డ్ అనేటువంటిది పర్మనెంట్ గా ఈ టేబుల్ అనేటువంటిది ఓకేనా, టేబుల్లో ఈ రికార్డ్స్ అనేటువంటివి పర్మనెంట్ గా స్టోర్ అయిపోయినాయి. అంటే ఇవి డెలీటెడ్ పర్మనెంట్లీ, దీస్ 2 రికార్డ్స్ ఆర్ డెలీటెడ్ పర్మనెంట్లీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, చెక్ ఇట్. ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ person semicolon enter. సి రోల్ బ్యాక్ యూజ్ చేసిన తర్వాత రికార్డ్స్ రీస్టోర్ అయినాయి నో. అంటే ఇప్పుడు రోల్ బ్యాక్ అనేటువంటిది ఏమన్నా మాడిఫికేషన్స్ అనేటువంటి జరిగినాయి, మాడిఫికేషన్స్ అనేటువంటి వాటిని రీస్టోర్ చేసుకోవాలి. టు రీస్టోర్ ద modifications then immediately you can use the rollback command, not commit command. If you use commit command, that modifications permanently stored in our database. సో రోల్ బ్యాక్ అనేటువంటిది యూజ్ చేస్తే ఏమవుతుంది, సో ఆ పర్మనెంట్ గా స్టోర్ అయినటువంటి డేటా మాత్రమే ఓకేనా యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది, నీకు రోల్ బ్యాక్ అనేటువంటిది అవ్వదు. అండ్ ఇక్కడ చూడండి వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను ఏజ్ ఆఫ్ ది రవి ఈజ్ ఐఎమ్ చేంజింగ్, అప్డేటింగ్ దట్ రికార్డ్ అంటే అప్డేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. అప్డేట్ ఏది పర్సన్ టేబుల్, ఐఎమ్ అప్డేటింగ్ పర్సన్ టేబుల్ అండ్ సెట్ ఏజ్ ఆఫ్ ది పర్సన్, ఏజ్ ఈక్వల్స్ టు ఎంత 28 చేస్తున్నా. ఎవరికి, వేర్ ఎవరు ఓకేనా, పర్సన్ ఐడి PID ఈక్వల్స్ టు 104, right? Semicolon enter, right? One row updated and select this row, select star from person semicolon enter. See here value is changed or not, value is changed. ఎంత ఉన్నది ఇంతకు ముందు, రవి ఏజ్ అనేటువంటిది 26 is there. Now the Ravi age is changes as 28 గా చేంజ్ అయింది. సో ఇప్పుడు రోల్ బ్యాక్ యూజ్ చేయండి, నాకు ఆ మాడిఫికేషన్ అనేటువంటిది అక్కర్లేదు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నా, రోల్ బ్యాక్ semicolon enter and select the table here, select star from person semicolon enter. See, rollback completed or not? So what is the value of Ravi here? Age of the Ravi 26. Here we ఏం చేంజ్ చేసినావు,
28. And after that immediately ఏం చేసినాం, రోల్ బ్యాక్ యూజ్ చేసినాం. మళ్ళీ అగైన్ 26 is restored or not, 26 is restored. అండ్ అగైన్ చేంజ్ చేస్తున్నా ఏంటి, అప్డేట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నా. అప్డేట్ ఏది, అప్డేట్ ఓకేనా, పర్సన్ టేబుల్, అప్డేట్ పర్సన్ టేబుల్, సెట్ ఏజ్ ఈక్వల్స్ టు 28, ఏజ్ ఈక్వల్స్ టు 28, వేర్ కండిషన్, వేర్ పిఐడి ఈక్వల్స్ టు, వేర్ పిఐడి ఈక్వల్స్ టు ఏమని చెప్తున్నాం, ఓకేనా 104, పిఐడి ఈక్వల్స్ టు 104 సెమీకోలన్ ఎంటర్. ఎస్, one row updated here, one row updated. And after update ఒకసారి check it and select star from ఓకేనా ఏదండి పర్సన్, select star from person semicolon enter, right, 28 is there. Now I'm commit I want a permanent store, commit, right, commit completed here, commit completed. Then select the table, select కాదు, roll back యూజ్ చేస్తున్నా, డైరెక్ట్ roll back and a semicolon enter, roll back semicolon enter. See here, roll back completed. And next okay now select star from person. See, ఈ చేంజ్ అనేటువంటిది అవుతుందా, 26 అవుతుందా, నో, ఇది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ అప్డేట్ అనేటువంటిది జరిగిన తర్వాత నువ్వేం చేసినావు, కమిట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినావు. కమిట్ అయిన తర్వాత రోల్ బ్యాక్ అనేటువంటిది యూజ్ చేస్తే ఈ చేంజెస్ అనేటువంటివి రీస్టోర్ కావు. దీస్ చేంజెస్ ఆర్ నాట్ రీస్టోర్డ్ హియర్. అండ్ సెమీకోలన్ enter. See, so not restored 26. This is a way of okay, get back the data, or లేదంటే to store the permanent data, to store permanent, or లేదంటే డేటా అనేటువంటి దాన్ని రీస్టోర్ చేసుకోవడం ఎలా. హౌ టు రీస్టోర్, బై యూజింగ్ రోల్ బ్యాక్ కమాండ్. హౌ టు స్టోర్ పర్మనెంట్లీ, బై యూజింగ్ కమిట్ కమాండ్, రైట్. అండ్ వీటితో పాటు ఇంకా మనం ఏం చేస్తామండి అంటే, ఓకేనా, ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్లో అండ్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేస్తాం. అండ్ హౌ టు యూజ్ సేవ్ పాయింట్ అనేటువంటిది కూడా అక్కడ మనం డిస్కస్ చేస్తాం, రైట్. దిస్ ఈస్ అ వే ఆఫ్ okay, using commit and rollback, and those are the language commands of transaction control language commands అని చెప్తున్నాం, రైట్. సో ఇది ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేటువంటి కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ మంత్ లో మనం SQL న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ మీకు ఒక వెబ్ పేజ్ లో ఓపెన్ చేసినాం. ఈ వెబ్సైట్ అనేటువంటిది మీకు ఈ వీడియో కింద కామెంట్ సెషన్ లో మీకు వెబ్సైట్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటుంది. టు క్లిక్ ఆన్ దట్ వెబ్సైట్ అండ్ గో త్రూ దిస్ వెబ్సైట్ థరోలీ. అండ్ నెక్స్ట్ ఓకేనా, enroll the batch whatever we started in next month, right. Thank you one and all. Hello everyone, welcome to SQL న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ వెబ్సైట్ లో మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో ఆ వెబ్సైట్ వచ్చేసి pythonlife.in/oracle.html అనేటువంటి వెబ్సైట్ లో సో మీకు SQL న్యూ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. సో దట్ మీన్స్ కోర్స్ డీటెయిల్స్ కానీ అండ్ కోర్స్ సిలబస్ కానీ, దట్ మీన్స్ వాట్ వీఆర్ కవరింగ్ ఇన్ దిస్ కోర్స్ అనేటువంటిది, అండ్ నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్, అండ్ నెక్స్ట్ డెమో క్లాసెస్, అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ in pythonlife.in
oracle.html. సో ఇక్కడ మనం బేసిక్ టు అడ్వాన్స్ SQL అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికోసం ఏంటండి అంటే ఇక్కడ ఎన్రోల్ నౌ అనేటువంటి బటన్ ను ప్రెస్ చేసి సో మీరు ఈ బ్యాచ్ కి ఓకేనా, ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వెబ్సైట్. సో pythonlife.in/oracle.html here, ఓకేనా, ఇన్ దిస్ వెబ్సైట్. సో SQL న్యూ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటది. సో ఇక్కడ ఈ ఎవ్రీడే 2 అవర్స్ క్లాస్ డ్యూరేషన్ అనేటువంటిది ఉంటది. సో ఈ 2 అవర్స్ క్లాస్ డ్యూరేషన్ లో సో మనం ఏం డిస్కస్ చేస్తామండి అంటే అవర్ రెగ్యులర్ కంటెంట్ తో పాటు అండ్ మీకు వచ్చేటువంటి డౌట్స్ అనేటువంటివి డైరెక్ట్ లైవ్ లో ఓకేనా, లైవ్ ఇంటరాక్షన్ తోటి మీకు సాల్వ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మనం ఓకేనా 2 అవర్స్ క్లాస్ డ్యూరేషన్ లో ఎప్పుడైనా కూడా ఓకేనా డిస్కస్ చేస్తాం. సో మొత్తము వెబ్సైట్ ఓకేనా, ఈ కోర్స్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి మొత్తం టోటల్ గా చెక్ చేసుకున్న తర్వాత ఓకేనా ఎన్రోల్ ఫర్ దిస్ బ్యాచ్, రైట్. అండ్ in this video we are going to discuss about introduction to PLSQL, just introduction of the PLSQL. ఆల్రెడీ SQL కు సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం డిస్కస్ చేసినాం in our previous videos. We discussed okay content of SQL in various videos, like what is SQL and what are the sub languages are there in SQL, and in that sub languages what are the DDL commands and what are the DML commands and what are the TCL commands, and next how to create a table, how to retrieve the table, and how to update the table, and how to alter the table, and how to use aggregate functions, and how to use joins, and how to use sub-language subqueries, and how to use okay na built-in functions in SQL, and how to create views, or how to use views in SQL. All those things we discussed in our earlier videos. And ఇక్కడ ఎట్ ప్రెసెంట్ గా మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామండి అంటే ఓకేనా PLSQL అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. SQL అనేటువంటిది ఆల్మోస్ట్ మనము ఓకేనా ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామండి అంటే PLSQL అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్. సో ఇన్ SQL we can execute the query, we can execute the single query at a time. ఓకేనా, అంటే SQL లో మనం ఏం చేసినామంటే అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేసినా కూడా ఏంటండి ఓకేనా జస్ట్ సింగిల్ క్వైరీ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాం. అంటే ఎవ్రీ టైమ్ ఇన్ SQL ప్రాంప్ట్ వీఆర్ రైటింగ్ ఏ సింగిల్ క్వైరీ. ఆ సింగిల్ క్వైరీని మాత్రమే మనం ఏం చేసినామండి అంటే ఎగ్జిక్యూట్ చేసినాం. బట్ ఇన్ PLSQL సో PLSQL అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాం? PLSQL is a block structured language అని చెప్తున్నాం. That means here we are writing some statements in a block wise. Okay na? And next and here all the statements of the blocks passed to the Oracle engine at once. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే నెంబర్ ఆఫ్ PLSQL statements or లేదంటే SQL statements can be passed to Oracle engine at once. At a time we are executing number of statements here. సో ఏం చేస్తున్నాం SQL అనేటువంటి దాంట్లో మనం ఏం చెప్తున్నాం SQL లో ఓకేనా we can execute a single query అని చెప్తున్నాం. We can execute a single query at a time, but by using PLSQL we can execute more than one query at a time.
మోర్ దెన్ వన్ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది, మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ ఏ some block of statements. That means here we are using some block wise. In each block contain the statement. Each block contain the various statements. So those blocks of statements can be executed at once. At a time the term various statements should be going to executed. To that purpose, okay na? So it increase the ప్రాసెసింగ్ స్పీడ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఎట్ ఏ టైమ్ ఓకేనా ఒరాకిల్ ఇంజిన్ కు పాస్ చేస్తున్నాం. దాని నుంచి మనకి ఏమైతుంది, ఇంక్రీజింగ్ ద ప్రాసెసింగ్ స్పీడ్. ప్రాసెసింగ్ స్పీడ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజెస్ ద ట్రాఫిక్. దట్ మీన్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ వెయిటింగ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే హియర్ ఓకేనా, సో దిస్ ఈజ్ ఎ ఎస్క్యూఎల్ సర్వర్, అజ్యూమ్ దట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఆర్ లేదంటే దిస్ ఈజ్ ఎ డేటాబేస్ ఓకేనా. ఇక్కడ ఈ డేటాబేస్ మీద మనం ఏం చేస్తున్నాం, ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినప్పుడు 1 by 1 క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాల్సి వస్తుంది, వన్ మోర్ క్వైరీ అనేటువంటిది రాయాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ క్వైరీ అనేటువంటిది అంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి ఆల్ క్వైరీస్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఈ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్, ఎస్క్యూఎల్ బై యూజింగ్ ఎస్క్యూఎల్. కానీ పిఎల్ఎస్క్యూఎల్ లో నాట్ లైక్ దట్ అని చెప్తున్నాం. ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ we can execute all the statements at a time. PLSQL లో ఏం చేస్తున్నాం, all the statements executed at a time in PLSQL. సో దాని నుంచి నీకు ఏమైతుంది, ఓకేనా, ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ SQL అండ్ PLSQL. సో ఇక్కడ మనం పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని ఓకేనా యూజ్ చేసి ఏం చేస్తున్నాం, పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని ఓకేనా. పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటిది అగైన్ ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎస్క్యూఎల్. అండ్ ఇక్కడ మళ్ళీ పిఎల్ఎస్క్యూఎల్ లో మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం, రైట్. సో అండ్ ఓకేనా, సో ఎస్క్యూఎల్ క్వైరీస్ ను యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే ఒక పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని నెంబర్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ను ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి, ఎస్క్యూఎల్ ఈజ్ ద స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ ఈజ్ స్ట్రాంగ్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఎస్క్యూఎల్. PLSQL is strongly integrated with SQL. SQL తోటి ఇంటిగ్రేట్ అయ్యింది PLSQL అనేటువంటిది. అండ్ PLSQL కెన్ సపోర్ట్ ద స్టాటిక్ అండ్ డైనమిక్ SQL. అంటే DDL కమాండ్స్ అండ్ DML కమాండ్స్ ను సపోర్ట్ చేస్తుంది PLSQL అనేటువంటిది. PLSQL కెన్ సపోర్ట్ ద DDL కమాండ్స్ అండ్ DML కమాండ్స్ ఆల్సో. సో దిస్ ఈస్ అ మెయిన్ ఫీచర్ ఆఫ్ ఏంటండి పిఎల్ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మరి ఈ పిఎల్ఎస్క్యూఎల్ లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఏం చెప్తున్నాం, పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటిది మేజర్ గా పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటిది కెన్ ఎగ్జిక్యూట్ ద పిఎల్ఎస్క్యూఎల్ అలౌస్ సెండింగ్ ఎంటైర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు ద డేటాబేస్ ఎట్ ఏ టైమ్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఓకేనా, ఎంటైర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు ద డేటాబేస్ ఎట్ ఏ టైం. డేటాబేస్ కు లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్ కి ఏం చేస్తుందండి అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ను ఎట్ ఏ టైం సెండ్ చేస్తుంది అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా
ikkada by using PLSQL we can save the time to design the program or ledante application, and also here some error handling mechanisms are there. Error handling mechanisms are there. That mechanism name is called exception handling అని చెప్తాం, and some encapsulation, and that means some oops features are supported. PLSQL programming can support the oops features. So ikkada చూడండి PLSQL save the time and debugging by strong features like ఏమని చెప్తున్నాం, exception handling. Exception is nothing but runtime error అని చెప్తున్నాం, and some encapsulation, and that means binding the data together, and data hiding, and that means it is not to display entire data at a time. What you need, that information only executing, and remaining unnecessary information is hide. సో ఆ ఫీచర్ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటిని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అని చెప్తున్నాం. అంటే PLSQL అనేటువంటిది ఇట్ సపోర్ట్స్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అని కూడా చెప్తున్నాం. PLSQL కెన్ సపోర్ట్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. అండ్ ఇంకా PLSQL అనేటువంటిది ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ హై లెవెల్ సెక్యూరిటీ. PLSQL కెన్ ప్రొవైడ్ హై లెవెల్ సెక్యూరిటీ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది, హై లెవెల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా ఏం చేస్తుంది PLSQL అనేటువంటిది, సో ఇట్ కెన్ యూజ్ టు ఆర్ లేదంటే PLSQL ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ లేదంటే సర్వర్ పేజెస్ ను డెవలప్ చేయడంలో కూడా మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ PLSQL అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తున్నాం. PLSQL కెన్ సపోర్ట్ వెబ్ అప్లికేషన్స్ అండ్ సర్వర్ పేజెస్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అనేటువంటి వాటిని కూడా ఇక్కడ డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నాం బై యూజింగ్ PLSQL. And the most disadvantage in SQL, why PLSQL is coming into the picture means SQL can support or లేదంటే SQL can pass only one statement to the Oracle engine. This is a main drawback in SQL. SQL అనేటువంటిది ఏం చేస్తుంది, SQL statements are passed to Oracle engine one at a time, and we can pass the only one command to the Oracle engine, so which increases the traffic, and that means processing speed అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ PLSQL అడ్వాంటేజెస్. ఎందుకు ఈ PLSQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నామండి అంటే SQL లో ఉండేటువంటి ఓన్లీ దిస్ వన్, అంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్ అనేటువంటిది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఎట్ వన్ టైం, అండ్ it is not used to SQL not used to execute the more than one statement at a time. So PLSQL can use it to execute the number of statements. అందుకే దీన్ని ఏమని చెప్తున్నాం ఇక్కడ, బ్లాక్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఏ టైమ్. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ PLSQL అని చెప్తున్నాం. These are the differences between SQL and PLSQL. And here we are discussing about the main structure of the PLSQL structure of PLSQL black structured language అని చెప్తున్నాగా PLSQL అనేటువంటిది. మరి ఏంటి ఆ బ్లాక్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ హియర్? సో ఏమని చెప్తున్నాం PLSQL, సో PLSQL అనేటువంటిది బ్లాక్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం, అండ్ దాని స్ట్రక్చర్ అనేటువంటిది లైక్ దిస్. సో ఇన్ దిస్ స్ట్రక్చర్, సో PLSQL black,
In this PLSQL block, we are using number of blocks here, number of blocks. So ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే PLSQL block, one of the declaration block, and begin the statement, and next exception block, and finally end the program, PLSQL program end అని చెప్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమని చెప్తున్నాం ఇక్కడ డిక్లేర్. ఓకేనా, దిస్ వన్ ఈజ్ డిక్లేర్ అంటే డిక్లరేషన్ స్టేట్మెంట్ బ్లాక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమని చెప్తున్నాం, ఓకేనా, బిగిన్. మెయిన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇక్కడనే స్టార్ట్ అవుతున్నాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిగిన్ అనేటువంటిది, బిగిన్. అండ్ నెక్స్ట్ ఎక్సెప్షన్ బ్లాక్, ఓకేనా, ఎక్సెప్షన్ బ్లాక్, అండ్ ఫైనల్లీ ఏమని చెప్తున్నాం, ఎండ్ బ్లాక్, ఎండ్ అని చెప్తున్నాం, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దిస్ ఈస్ అ PLSQL block structure. So declaration section. In this declaration section, so we are declaring some statements. So see the entire PLSQL block structure like this. Declare. So in this declaration, some declaration statements, those declarations may be variables, it may be constants, it may be cursors, or it may be any other concepts we can declare. Okay now, so here in declaration we are declaring the variables, we are declaring the constants, we are declaring the cursors. So అంటే మనం ఇనిషియల్ గా if you want to declare any statement, that should be declared inside of the declare statement. And begin means, so what statements you need to execute exactly, వేటిని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం, what kind of statements you want to execute exactly, that should be happen in begin statement. Okay, na begin section, begin block. This is mandatory and it is optional. And if you want to declare any variables, if you want to declare any packages and whatever it may be, so అంటే ఒకవేళ డిక్లేర్ చేయాలనుకుంటే, కానీ కంపల్సరీ every PLSQL program contain at least begin and end, and declaration and exception are the optional sections here, optional. Those should not be used అంటే if it is not mandatory, అంటే if you want then only you can declare those sections. What are that? So ఏంటంటే డిక్లేర్ అండ్ ఎక్సెప్షన్స్ అనేటువంటివి ఆప్షనల్ సెక్షన్స్ గా యూజ్ చేస్తున్నాం. those are not mandatory అని చెప్తున్నాం, those are not mandatory, remember that. అండ్ ఇంకా ఏమని చెప్తున్నాం, బిగిన్ లో ఏం చేస్తున్నావు నీవు, ఎగ్జాక్ట్లీ వాట్ స్టేట్మెంట్స్ యు వాంట్ డిస్ప్లే, that should be okay na created in okay begin section, right? So and next exception is nothing but okay na here runtime errors అంటే మన ప్రోగ్రామ్ లో ఏవైనా రన్ టైమ్ ఎర్రర్స్ అనేటువంటివి ఉండొచ్చు. సో మరి ఆ ఎర్రర్స్ అనేటువంటి ఉన్నప్పుడు నీకు ఏంటంటే ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాదు, అంటే దట్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ బి డిస్ప్లే ద అవుట్పుట్.
సో మరి ఆ ఎర్రర్‌ను ఐడెంటిఫై చేసి దాని రిలేటెడ్ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇక్కడ స్టేట్మెంట్స్. సో మరి ఇదంతా ఎక్కడ రాస్తున్నామండి అంటే ఎక్సెప్షన్ అనేటువంటి సెక్షన్‌లో రాస్తున్నాం. ఎక్సెప్షన్ సెక్షన్‌లో. సో ఇన్ దిస్ ఎక్సెప్షన్ సెక్షన్ we are identifying the runtime errors, and those errors are identified by some conditions that should be written inside of the exception block, and finally it execute the statements that related error statements. అంటే అక్కడ ఎర్రర్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఓకేనా ఆ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని ఓకేనా ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఫైనలీ ఎండ్ ద పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్, ఎండ్ ద పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ అని చెప్తూ ఓకేనా ఇది పిఎల్ఎస్క్యూఎల్ అట్లీస్ట్ వన్ మినిమమ్ ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకు ఈ బ్లాక్స్ అనేటువంటిది మ్యాండేటరీ అని చెప్తున్నాం. అట్లీస్ట్ బిగిన్ అండ్ ఎండ్ అనేటువంటిది ఉండాలి. అండ్ డిక్లేర్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, అండ్ ఎక్సెప్షన్ అనేటువంటిది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ యూ వాంట్ అంటే ఇఫ్ ప్రోగ్రామ్ డిమాండ్స్ దెన్ ఓన్లీ వీఆర్ యూజింగ్ దీస్ సెక్షన్స్ అని చెప్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకా మనం ఈ పిఎల్ఎస్క్యూఎల్ లో ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియబుల్స్ ఆర్ లేదంటే పిఎల్ఎస్క్యూఎల్ ఐడెంటిఫైయర్స్ అని చెప్తున్నాం. పిఎల్ఎస్క్యూఎల్ ఐడెంటిఫైయర్స్, పిఎల్ఎస్క్యూఎల్ ఐడెంటిఫైయర్స్. సో పిఎల్ఎస్క్యూఎల్ ఐడెంటిఫైయర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? Identifier is nothing but the name of the variable, name of the constant, name of the function, name of the package, name of the cursor, name of the trigger, name ని ఏమని చెప్పాలి ఇక్కడ ఐడెంటిఫైయర్ అని చెప్తున్నాం. సో అంటే మనం పిఎల్ఎస్క్యూఎల్ లో వేటిని యూజ్ చేస్తాం? ఐడెంటిఫైయర్స్. దోస్ ఐడెంటిఫైయర్స్ డిక్లేర్డ్ ఇన్ డిక్లరేషన్ సెక్షన్. మరి ఇక్కడ ఈ నేమ్ అనేటువంటిది ఇట్ మే బి వేరియబుల్ అని చెప్తున్నాం. నేమ్ ఆఫ్ ది వేరియబుల్. మరి వేరియబుల్ మీన్స్ వాట్ అండి? ఇట్స్ స్టోర్డ్ కంటైనర్ అని చెప్తున్నాం. అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ వాల్యూ, దట్ వాల్యూ షుడ్ నాట్ బి డైరెక్ట్లీ ఓకేనా, దట్ వాల్యూ షుడ్ నాట్ బి డైరెక్ట్లీ అసైన్డ్ ఆర్ లేదంటే డిక్లేర్డ్. వాల్యూ అనేటువంటి దాన్ని డైరెక్ట్ గా మనం ఇక్కడ ఎంటర్ చేయము. వాటిని ఏదో ఒక వేరియబుల్ కు ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాతనే దాన్ని ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకుంటున్నాం. సో దట్ పర్పస్ అంటే దట్ మీన్స్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ స్టోర్డ్ కంటైనర్ అని చెప్పుకుంటాం. స్టోర్డ్ కంటైనర్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ స్టోర్డ్ కంటైనర్. అండ్ మరి ఈ వేరియబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ? వేరియబుల్ అనేటువంటి దాన్ని హౌ టు డిక్లేర్ వేరియబుల్ హియర్? హౌ టు డిక్లేర్ వేరియబుల్ అంటే వేరియబుల్ అనేటువంటిది డిక్లేర్ చేయాలంటే నేమ్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ డేటా టైప్, నేమ్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ డేటా టైప్, సి అండ్ నేమ్ ఆఫ్ ది వేరియబుల్, నేమ్ ఆఫ్ ది వేరియబుల్, డేటా టైప్, అండ్ ఇక్కడ కోలన్ ఈక్వల్స్ టు ఈక్వల్ అండ్ వాల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. వాల్యూ అండ్ ఫైనల్లీ సెమీకోలన్. లైక్ దిస్ వేరియబుల్స్ అనేటువంటి వాటిని డిఫైన్ చేస్తున్నాం. వేరియబుల్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకే, సి the complete declaration like this: variable name, data type, name of the variable and data type. That means what type of data you should manipulate or what type of data you want to calculate. సో నువ్వు ఏ వాల్యూను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావు, ఏ వాల్యూను స్టోర్ చేయాలనుకుంటున్నావు ఇన్ యువర్ ప్రోగ్రామ్. సో మరి ఆ టైప్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఓకేనా డేటా టైప్ గా డిక్లేర్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఇంటీజర్. సో దెన్ ఏమని చెప్తున్నా? జస్ట్ ఆర్ లేదంటే నంబర్ అని చెప్తున్నా. ఏ అనేటువంటిది వేరియబుల్ గా తీసుకుంటున్నా. ఏ ఈజ్ అ నంబర్ డేటా టైప్ అని చెప్తున్నా. నంబర్ డేటా టైప్ అండ్ కోలన్ ఈక్వల్స్ టు 10 అండ్ సెమీకోలన్. దిస్ ఈస్ ద వే ఆఫ్ డిక్లేరింగ్ వేరియబుల్. So now this A can accept the number value. It cannot accept a character value. If we want a character and so varchar2 or లేదంటే character అనేటువంటి డేటా టైప్ ని యూజ్ చేసుకుంటున్నాం. రైట్.
And this is a way of declaring variables or లేదంటే identifiers. And also here some different types of data types are there. Data type is nothing but the type of the data. That means, okay na, what type of data you want to store in your what type of data you want to calculate. Okay na, what type of data you want to calculate. సో ఏ టైప్ ఆఫ్ డేటాను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఏమని చెప్తున్నాం, డేటా టైప్ అని చెప్తున్నాం. డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ ది డేటా. టైప్ ఆఫ్ ది డేటా యు వాంట్ టు స్టోర్ ఇన్ యువర్ డేటా బేస్ ఆర్ లేదంటే యు వాంట్ టు స్టోర్ ఆర్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. సో దట్ ఈస్ కాల్డ్ డేటా టైప్ అని చెప్తున్నాం. హియర్ నెంబర్ డేటా టైప్ ఈజ్ దేర్, బూలియన్ డేటా టైప్ ఈజ్ దేర్, క్యారెక్టర్ డేటా టైప్ ఈజ్ దేర్, date time data type is there. Number data type can accept the integer value and also float value, decimal values. And boolean అనేటువంటిది it can be your statement, it may be true or false. That kind of information you want to store. ఓకేనా, అక్కడ మనం ఏ టైప్ యూజ్ చేస్తున్నాం, బూలియన్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. And character data type, you want to store character or you want to manipulate the character, so then you can use character data type. And finally, if you want to store data like date and time related information, then we can use date and time data types. These are the data types in PLSQL. Okay na? Clear? Observe all the things here. సో పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ అనేటువంటిది ఎట్లా ఉంటుందని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ డిక్లేర్, బిగిన్, ఎక్సెప్షన్, ఎండ్ అనేటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి లైక్ దిస్. సో ఇది కాన్సెప్ట్. అండ్ ఇంకా ఇక్కడ మనం వేటిని యూజ్ చేస్తున్నామండి అంటే, ఓకేనా, కామెంట్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. కామెంట్స్ అనేటువంటిది అంటే దట్ మీన్స్ కామెంట్ కెన్ ప్రొవైడ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ప్రోగ్రామ్. వాటిని మనం ఏమని చెప్తున్నాం, కామెంట్స్ అని చెప్తున్నాం. కామెంట్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేస్తాం ఇన్ యువర్ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్. ఓకేనా, వీఆర్ యూజింగ్ పిఎల్ఎస్క్యూఎల్ కామెంట్స్. కామెంట్స్ provide the information about your program, information about your author, information about your లాజిక్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కామెంట్స్ అనేటువంటివి ఇక్కడ రాస్తాం. మరి దీస్ కామెంట్స్ షుడ్ బి ఇగ్నోర్డ్ బై కంపైలర్. ఓకేనా, దీస్ కామెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. కామెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై PLSQL compiler. Be remember that comments are ignored by PLSQL compiler. Comments are ignored by the PLSQL compiler. And these comments are two types అని చెప్తున్నాం. One is a single line comment and another one is a multi-line comment. Single line comments and multi-line comments అని చెప్తున్నాం. Single line comments starts with the double hyphen. That means the comments inside of the single line, whatever the information is there inside of the single line, that information is ignored by the PLSQL compiler. And multi-line comments అని చెప్తున్నాం. multi-line comments. So multi-line comments starts with okay na, slash, that means forward slash, star and end with okay na, slash star, and like this. Now you can write n number of now you can write inside of the statements any number of lines of statements. Those should be ignored by the compiler like this. Single line comment ante just one line lo new comment అనేటువంటిది రాస్తే that should be ignored by the compiler. If you want to write multiple lines of statements, okay na, then you can write okay na, multi-line comments. That should be ignored by PLSQL compiler. Remember that.
And data types already we discussed, variables we discussed in PLSQL, how to declare variable, those things. And next here PLSQL operators, PLSQL operators are there, PLSQL operators. And so next in our regular concepts we can cover PLSQL operators. PLSQL operators ను మనం కవర్ చేస్తాం, PLSQL operators. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం, ఇన్ దిస్ PLSQL operator, in this PLSQL operators we can cover, right? So like arithmetic operators and relational operators. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం, సో కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, వాటన్నిటిని ఎగ్జాంపుల్స్ తోటి ఇన్ డీటెయిల్డ్ గా అండ్ రియల్ టైం ఓరియంటేషన్ లో ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఓకేనా డిస్కస్ చేస్తాం. ఆపరేటర్స్ ఇన్ PLSQL అండ్ సమ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేస్తాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ PLSQL కండిషనల్ స్టేట్మెంట్స్, PLSQL కండిషనల్ స్టేట్మెంట్స్. సో PLSQL కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని కూడా కవర్ చేస్తాం ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్. PLSQL కండిషనల్ స్టేట్మెంట్స్, ఇన్ దిస్ PLSQL కండిషనల్ స్టేట్మెంట్స్ we can cover if conditions, if else conditions, and if else if conditions, nested if conditions, and switch case statements. సో వీటన్నిటిని ఓకేనా కండిషనల్ స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని కూడా ఇక్కడ కవర్ చేస్తాం మనం. లూపింగ్ స్టేట్మెంట్స్ మీన్స్ ఓకేనా the same statement should be executed n number of times స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాం అంటిల్ ద కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఓకేనా, ఇక్కడ స్టేట్మెంట్ అనేటువంటిది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అయితే వాటిని ఏమని చెప్తున్నాం, లూపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. దోస్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేటువంటి స్టేట్మెంట్స్ ను యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేటువంటి స్టేట్మెంట్స్ ను కూడా యూజ్ చేస్తాం. Those are okay discussed in our regular sessions. And also some continuous statements, witness special control statements అని చెప్తున్నాం. and go to statements and వీటన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ మన రెగ్యులర్ సెషన్ లో ఇంకా వేటిని కవర్ చేస్తున్నామండి అంటే PLSQL ప్రొసీజర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని కూడా మనం డిస్కస్ చేస్తాం. PLSQL ప్రొసీజర్ అండ్ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్తామండి అంటే ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఓకేనా దిస్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ లేదంటే వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ కెన్ బి ఎగ్జిక్యూటింగ్ ఏ స్పెసిఫిక్ టాస్క్, దీన్నే ప్రొసీజర్ అని చెప్తాం. ఆర్ లేదంటే దీన్ని ఇంకో నేమ్ తోటి మనం ఏం చేస్తామండి అంటే ఫంక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫంక్షన్స్ ఇన్ PLSQL, ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ బోత్ ఆర్ సేమ్ అని చెప్పొచ్చు. అండ్ విత్ స్మాల్ డిఫరెన్స్ తోటి అండ్ వెరీ సిమిలర్, ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ అనేటువంటివి వెరీ సిమిలర్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం చెప్పుకుంటాం. అండ్ దాంట్లో ఉండేటువంటి స్మాల్ డిఫరెన్స్ ఏందనేటువంటిది కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ మనం PLSQL ఇంకా వేటిని డిస్కస్ చేస్తున్నాం ప్రొసీజర్స్ తో పాటు. ఓకేనా, ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని కూడా డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకా PLSQL కర్సర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హోల్డ్స్ ద సమ్ స్టేట్మెంట్స్, ఇట్ హోల్డింగ్ ద సమ్ రోస్ ఆఫ్ స్టేట్మెంట్ రోస్ ఇన్ ఏ టేబుల్. నీ టేబుల్లో సమ్ రోస్ అనేటువంటి వాటిని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో దాన్ని మనం కర్సర్ అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కర్సర్ ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ స్టేట్మెంట్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ సెలెక్షన్ అయ్యిందంటే దీస్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ కర్సర్. అంటే దట్ మీన్స్
that selected statement may be okay na, updated, or it may be deleted, or it may be whatever it may be, any action will happen on that on that statements. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఇవి అండర్ కంట్రోల్ ఆఫ్ కర్సర్, అండర్ కంట్రోల్ ఆఫ్ కర్సర్, రైట్. సో లైక్ దట్ మనం కర్సర్స్ అనేటువంటి వాటిని కూడా క్రియేట్ చేస్తాం, అండ్ కర్సర్స్ ను ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ని కూడా అక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ పిఎల్ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సెప్షన్. సో రియల్ టైంలో చాలా వరకు మనం ఎక్సెప్షన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. సో దట్ మీన్స్ ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ అనేటువంటి వాటిని రాస్తూ ఉంటాం. మరి ఆ కండిషన్స్ అనేటువంటివి మీట్ అయినప్పుడు స్టేట్మెంట్ అనేటువంటిది ఏం ఎగ్జిక్యూట్ కావాలి, కండిషన్ అనేటువంటిది ఫెయిల్ అయినప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి అనేటువంటిది ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్స్ లో రాస్తాం. ఓకేనా, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. అండ్ నెక్స్ట్ PLSQL trigger is nothing but automatically executing the some statements, automatically executing the statements. సో అంటే మనం ఏం చేస్తామండి అంటే ఏదో ఒక కండిషన్ అనేటువంటి దాన్ని అప్లై చేస్తాం, మరి ఆ కండిషన్ అనేటువంటిది రీచ్ అయినప్పుడు అక్కడ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ట్రిగ్గరింగ్ ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది, ఆ స్టేట్మెంట్స్ అనేటువంటివి మాడిఫై అవుతాయి. సో అది రియల్ టైంలో ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకా వీటితో పాటు సమ్ కలెక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ కూడా యూజ్ చేస్తాం, పిఎల్ఎస్క్యూఎల్ కలెక్షన్స్. సో ఇవన్నీ ఏంటండి అంటే మనం నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో అండ్ మన రెగ్యులర్ సెషన్ లో వీటిని యూజ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనకు పిఎల్ఎస్క్యూఎల్ టోటల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ జస్ట్ హౌ టు యూజ్ పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటిది మాత్రమే ఓకేనా డిస్కస్ చేసినాం. వాట్ కంటెంట్ ఈజ్ దేర్ అనేటువంటిది మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అండ్ లెట్స్ సీ వన్ వెరీ సింపుల్ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్. ఓకేనా, జస్ట్ వెరీ సింపుల్ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. ఓకేనా, సో right, so I'm sharing to you SQL prompt. In SQL prompt, very beginning we should execute one command, set server output on semicolon enter. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానండి అంటే ఒక పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ అనేటువంటిది రాష్ట్రం. ఇన్ డిక్లరేషన్ సెక్షన్ సో I declared a one variable here. That variable name is called var, and that data type is varchar2 of 40, and that means this var variable can accept the character varchar2 data types, and that means it may accept characters and numerical values of 40 digits. And here I am assigning a statement like I am learning PLSQL here. So this statement is assigned to this variable, and it is purely characters are there. So those characters are enclosed in a single quotation here. And next begin section అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. Inside of the begin section we are writing some executable statements. This is one of the method to execute the output, to display the output on screen. So dbms underscore output dot to put underscore line, and here we are calling the var variable, and that var variable having the message like this one. This message is displayed on screen. To display that message on screen, here we are using this method that is called dbms underscore output dot to put underscore line. And finally end program, end the PLSQL block. Like this we are declaring the PLSQL programs. So ikkada chudandi here
more than one statement is there, that more than one statement is executing at a time. And if we want to execute this PLSQL block, here I'm using forward slash, and I'm pressing enter button. Okay, now then this statement is executed. So I am learning PLSQL here. This is your output, and finally it displays PLSQL procedure successfully completed. It is a default statement for every PLSQL program. Okay, now so every PLSQL program is the default, and this is your original output from this program. Like this, we are executing the PLSQL programs. So in our regular session, so we can use a number of PLSQL programs with the different statements, and all these statements are executed here. ఓకేనా? సో ఇదంతా మనం ఏంటండి అంటే నెక్స్ట్ మన రెగ్యులర్ సెషన్ లో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ రైట్ నెక్స్ట్ ఏంటండి ఎస్క్యూఎల్ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం లాంచ్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం. సో go through that website thoroughly and use the enroll button and join the new course. అండ్ ఇక్కడ ఉన్నటువంటి SQL అండ్ PLSQL అనేటువంటిది ఓకేనా, ఎనీవన్ కెన్ లెర్న్. సో దట్ మీన్స్ IT students and non-IT students also can learn easily. ఆ వేలో మనం ఇక్కడ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్కు ఎట్లా తీసుకురావాలి అనేటువంటి దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఈ కోర్సులో మనం డిస్కస్ చేస్తాం. అండ్ కోర్సుకు సంబంధించినటువంటి సిలబస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ pythonlife.in/oracle.html అనేటువంటి వెబ్సైట్లో ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది. ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో మీకు వెబ్సైట్ అనేటువంటిది కూడా డిస్ప్లే అవుతుంది. యూజ్ దట్ వెబ్సైట్ and use this enroll button and enroll in this course, right? And thank you one and all. Hello everyone, welcome to SQL. So SQL new batch అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. సో for that we have a website here. That website is called pythonlife.in/oracle.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఈ SQL కు సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అనేటువంటిది మీకు అవైలబుల్గా ఉంది. దట్ మీన్స్ సో కోర్సు డీటెయిల్స్ కానీ అండ్ కోర్సు సిలబస్ కానీ, అంటే వాట్ సిలబస్ వి కవర్డ్ ఇన్ దిస్ SQL అనేటువంటిది, అండ్ నెక్స్ట్ ఇక్కడ డెమో క్లాసెస్ కానీ, all information is available in this website. And next go through this website properly, and next enroll. Okay, now click on enroll button and continue in SQL batch, right? And ఈ వీడియో కింద కూడా మీకు ఏముంటుందండి అంటే కామెంట్ సెషన్లో ఈ SQL కు సంబంధించినటువంటి వెబ్సైట్, దట్ మీన్స్ pythonlife.in/oracle.html అనేటువంటిది ఉంటుంది. అండ్ ఆ వెబ్సైట్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఓకేనా ఈ బ్యాచ్లోకి ఎన్రోల్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం SQL అనేటువంటిది వెరీ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ SQL అనేటువంటిది ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. దట్ మీన్స్ IT స్టూడెంట్స్ అండ్ non-IT స్టూడెంట్స్, సో అందరికీ ఈజీ వేలో ఓకేనా నేర్చుకునేటట్లు ఇక్కడ మనం SQL అనేటువంటి దాన్ని ఓకేనా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓకేనా లెర్న్ SQL అండ్ గెట్ జాబ్ ఇన్ IT. సో ఆ వేలో మనం ఇక్కడ కోర్స్ అనేటువంటి దాన్ని బిల్డ్ చేసినాం. మీకు ఎవ్రీ పిన్ పాయింట్తో సహా ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తాం.
ఓకేనా, అండ్ వాచ్ డెమోస్ ప్రాపర్లీ అండ్ జాయిన్ ఇన్ SQL new batch that will start in next month, right? అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా, సో వ్యూస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వ్యూస్. సో ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్ we discussed about subqueries, aggregate functions, joins, and next DDL commands and DML commands. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వ్యూ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ అన్ వ్యూ? వ్యూ ఈజ్ నథింగ్ బట్ విర్చువల్ టేబుల్ అని చెప్తాం. విర్చువల్ టేబుల్. వ్యూ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి? విర్చువల్ టేబుల్. మరి విర్చువల్ టేబుల్ మీన్స్ వాట్? వర్చువల్ టేబుల్. వర్చువల్ టేబుల్ మీన్స్ వాట్? దట్ మీన్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే జనరల్గా క్రియేట్ అనేటువంటి కమాండ్ యూజ్ చేసి we can create a table. ఒక టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం by using create command. So here I have a table. In this table some columns are there. Those columns it may be this table may be student table, and student ID is there, and student name is there, and student age is there, age and address and marks, whatever the data is there, whatever it may be. So information is there. For example, ఏం చెప్తున్నామండి ఇక్కడ స్టూడెంట్ ఐడి SID and name స్టూడెంట్ నేమ్ అని చెప్తున్నాం, and next age of the student and address of the student address, right? This is a student table. Assume that student table, student right, student table. సో మరి ఇది టేబుల్, ఫిజికల్ టేబుల్. దీన్ని ఎట్లా క్రియేట్ చేస్తాం అంటే క్రియేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి అండ్ దాంట్లోకి డేటా అనేటువంటి దాన్ని కూడా స్టోర్ చేసినాం. పాపులేటెడ్ ద డేటా ఇన్ దిస్ టేబుల్. ఈ టేబుల్లో ఏముంది? డేటా కూడా ఉంది. అజ్యూమ్ దాట్. మరి ఇక్కడ చూద్దాం, 1 or 2 రికార్డ్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తున్నా. 101 అండ్ నేమ్ ఈజ్ లైక్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ లైక్ 23, and address of the student ఏమని చెప్తున్నాం లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి అడ్రస్. And one more student is there, 102, and his name is like okay, name of the student, and his age is like this, and next his address is HYD, whatever it may be. And one more student is there, that the student ID is like that, and his name is like this. Okay, so his age is like this, and next ఏమని చెప్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా SEC, right, whatever it may be, సికింద్రాబాద్, whatever it may be. ఓకే, ఇట్లా మనకి ఏముందండి అంటే టేబుల్ అనేటువంటిది ఉంది. ఆ టేబుల్లో డేటా కూడా అవైలబుల్ గా ఉంది. నేను ఇక్కడ టేబుల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఎట్ ప్రజెంట్ గా. సో మరి ఈ టేబుల్ ఇప్పుడు ఏముంది? I have a request to watch the data of only student ID and student age. Student ID కాలం కావాలి ఇప్పుడు నాకు, అండ్ స్టూడెంట్ ఏజ్ కాలం అనేటువంటిది మాత్రమే కావాలి. I requested to my DBA, I want to operate on student table on top of student ID and student age. He given to me permissions like access permissions, entire table accessing permission అనేటువంటిది ప్రొవైడ్ చేసిండు. సో మరి ఎంటైర్ టేబుల్ ప్రొవైడ్ చేసినప్పుడు నేనేం చేస్తున్నా? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్, అడ్రస్ అనేటువంటి వాటిని కూడా విజిబుల్ అవుతున్నాయి నాకు. మరి విజిబుల్ అవుతున్నాయంటే ఓకేనా, నేనేం చేస్తున్నా ఇక్కడ స్టూడెంట్ నేమ్ చూస్తున్నా, స్టూడెంట్ అడ్రస్ చూస్తున్నా, వాడి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ అనేటువంటిది.
అడ్రస్ అనేటువంటిది పర్సనల్ ఇన్ఫర్మేషన్. మరి దాన్ని కూడా నేను యాక్సెస్ చేసుకుంటున్నా. మరి దాన్ని కూడా యాక్సెస్ చేసుకుంటున్నానంటే ఇక్కడ పర్సనల్ అడ్రస్‌కు ఏంటంటే సెక్యూరిటీ అనేటువంటిది ఉందా? అంటే దేర్ ఈస్ నో సెక్యూరిటీ ఎట్ దట్ టైమ్. మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు యాక్సెస్ స్టూడెంట్ ఐడీ అండ్ ఏజ్. But he given to me permission as to access the entire table. ఈ టేబుల్ మొత్తం మీద నాకు పర్మిషన్ అనేటువంటిది ఇచ్చిండు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ ఏజ్ అనేటువంటి దాన్ని సెపరేట్ చేసేటువంటి మెథడ్ అనేటువంటిది లేదు కాబట్టి నాకు మొత్తాన్ని ప్రొవైడ్ చేసిండు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆ డేటా అనేటువంటి దాన్ని మొత్తాన్ని విజిబుల్ చేస్తున్నా. మరి ఇక్కడ స్టూడెంట్ టేబుల్‌కు అంటే స్టూడెంట్ అడ్రస్‌కు ఓకేనా, సెక్యూరిటీ అనేటువంటిది ఉన్నట్లా? లేనట్లా? అంటే సెక్యూరిటీ అనేటువంటిది లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇట్లా గాకుండా సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్‌ను అంటే దట్ మీన్స్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్‌ను ఈ టేబుల్ నుంచి పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్‌ను సెపరేట్ చేయాలి. పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఏంటి ఆ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్? అంటే నీకు ఏం కావాలనుకుంటున్నావు? అంటే ఒక స్టూడెంట్ ఐడీ అండ్ స్టూడెంట్ ఐడీ అండ్ నేమ్ ఏజ్ అనేటువంటిది మాత్రమే కావాలనుకుంటున్నా. స్టూడెంట్ ఐడీ అండ్ నేమ్. ఏంటండి? స్టూడెంట్ ఐడీ అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ లైక్ దిస్. ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాడండి అంటే ఆల్రెడీ స్టోర్డ్ టేబుల్ నుంచి ఈ పర్టిక్యులర్ కాలమ్స్ అనేటువంటి వాటిని సెపరేట్ చేస్తూ ఒక టేబుల్‌గా నీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ కాన్సెప్ట్‌ని ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే వర్చువల్ టేబుల్ అని చెప్తున్నాం. దిస్ ఈస్ నాట్ ఫిజికల్లీ స్టోర్డ్ ఇన్ యువర్ డేటాబేస్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ దిస్ టేబుల్. గెట్టింగ్ ఆర్ నాట్? ఏమని చెప్తున్నాం ఇక్కడ? సో ఇక్కడ ఈ టేబుల్ నుంచి ఎంటైర్ ఫ్రమ్ దిస్ టేబుల్ ఓకేనా, we are selecting whatever the information you required, that information only selecting from this entire table that is created as a virtual table. ఒక వర్చువల్ టేబుల్ గా క్రియేట్ చేస్తున్నాం. ఆ వర్చువల్ టేబుల్ that is not stored physically in your database. It is not stored physically in your database. Always this is populated from this table. ఇది ఫిజికల్ గా నీకు స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ డేటాబేస్. బట్ ఇది ఏమైతుందండి అంటే ఎవ్రీ టైం నీవు ఒక క్వైరీ అనేటువంటి దాన్ని జనరేట్ చేస్తావు. ఆ క్వైరీ నుంచి ఈ టేబుల్ అనేటువంటిది ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక టేబుల్ గా క్రియేట్ అవుతుంది. బట్ నాట్ ఇట్ ఈస్ ఎ టేబుల్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ టేబుల్. ఇట్ ఈస్ ఎ వర్చువల్ టేబుల్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ దిస్ వర్చువల్ టేబుల్ వీ కెన్ ఇన్సర్ట్ న్యూ డేటా ఇన్ దిస్. ఇది ఆల్రెడీ దీంట్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో పాటు నువ్వు నెక్స్ట్ న్యూ డేటా అనేటువంటి దాన్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ అప్డేట్ దిస్ వ్యూ. ఇది వ్యూ అని చెప్తున్నాం. దిస్ వ్యూ కెన్ బి అప్డేటెడ్. అండ్ దిస్ వ్యూ కెన్ బి డిలీటెడ్. అండ్ ఓకేనా, ఈ వ్యూ నుంచి నువ్వు డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. అండ్ ఆల్ అంటే ఇక్కడ ఈ టేబుల్ మీద వాట్ ఎవర్ ద డిఎంఎల్ ఆపరేషన్స్ అండ్ డిడిఎల్ ఆపరేషన్స్ ఏవైతే నువ్వు ఆపరేషన్స్ వీటి మీద అప్లై చేస్తావో ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి అప్లైడ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ వ్యూ ఆల్సో. ఈ వ్యూ మీద కూడా నువ్వేం చేయొచ్చండి అంటే డేటా అనేటువంటి దాన్ని అప్లై చెయ్యొచ్చు అని చెప్తున్నాం. ఓకేనా? సో అంటే ఇప్పుడు నీకు ఈ వ్యూ అనేటువంటిది ఎట్లా వర్కౌట్ అవుతుందండి అంటే యాజ్ ఏ ఓకేనా, యాజ్ ఏ టేబుల్ గా వర్కౌట్ అవుతుంది. బట్ నాట్ ద ఫిజికల్ టేబుల్. వర్చువల్ టేబుల్ అది ఫిజికల్ గా మాత్రం స్టోర్ కాదు, వర్చువల్ గా మాత్రమే స్టోర్ అవుతుంది. రిమెంబర్ దట్. సో మరి ఇక్కడ నీవు ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అంటే ఏం చెప్తున్నాం? వి కెన్ ఓకేనా, వి కెన్ డూ we can select the view and we can insert a new data into view. We can update the data
and we can delete rows from the view also. ఓకేనా? ఏం ఆపరేషన్స్ చేయొచ్చండి ఇక్కడ? సో సెలెక్ట్ ఆపరేషన్, we can perform select operation, right? So select operation and insert operation కూడా చేయొచ్చు, right? See, right? Select operation, insert operation, we can update the view, we can delete the rows from views. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ ఆపరేషన్స్ ఏవైతే చేస్తున్నావో ఆన్ టాప్ ఆఫ్ ది వ్యూ, దట్ మోడిఫికేషన్ షుడ్ బి హ్యాపెన్ ఇన్ దిస్ టేబుల్ ఆల్సో. ఫిజికల్ టేబుల్ మీద కూడా ఆపరేషన్స్ అనేటువంటివి ఓకేనా, ఆ మోడిఫికేషన్స్ అనేటువంటివి అప్లై అవుతాయి. అంటే నీ వ్యూ మీద ఎటువంటి ఆపరేషన్స్ చేస్తున్నావో ఆల్ దోస్ థింగ్స్ షుడ్ బి అప్లికబుల్ ఆన్ టాప్ ఆఫ్ ది ఫిజికల్ టేబుల్ ఆల్సో. అంటే ఈ వ్యూను ఏ టేబుల్ నుంచి నీవు క్రియేట్ చేసినావో ఆ టేబుల్ మీద కూడా ఆపరేషన్స్ అనేటువంటివి జనరేట్ అవుతున్నాయి. రిమెంబర్ దట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాం వ్యూ గురించి, రైట్? అండ్ ఇక్కడ ఒక సింపుల్ సింటాక్స్ అనేటువంటిది ఓకేనా చూద్దాం. అండ్ హౌ టు క్రియేట్ వ్యూ అనేటువంటి దాని గురించి, రైట్? సో సింటాక్స్ here, create, again we are using create command, or replace, create or replace. Why replace here? That means if already view is created by this name, that should be changed this values. అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ స్టేట్మెంట్స్ తోటి చేంజ్ కామని చెప్తున్నాం. And replace that view, and previously whatever the view we created, that is replaced with the statements. ఇక్కడ ఉండేటువంటి ఈ న్యూ స్టేట్మెంట్స్ తోటి రీప్లేస్ చేస్తున్నాం. క్రియేట్ సేమ్ థింగ్, అక్కడ మనం టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లయితే క్రియేట్ చేస్తున్నామో సేమ్ వేలో ఇక్కడ వ్యూ అనేటువంటి దాన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. సేమ్ కమాండ్ ఇక్కడ క్రియేట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. ఆర్ రీప్లేస్, దట్ మీన్స్ ఆల్రెడీ వ్యూ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉంటే ఇక్కడ మనం ఇచ్చేటువంటి నేమ్ తోటి ఆ నేమ్ అనేటువంటిది రీప్లేస్ విత్ ది స్టేట్మెంట్స్. ఇక్కడ ఎట్ ప్రజెంట్ గా మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేట్ చేసేటువంటి దాంతో రీప్లేస్ చేస్తున్నాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ అండ్ వ్యూ నేమ్. ఇక్కడ వ్యూ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, వ్యూ అనేటువంటిది కీవర్డ్. అండ్ మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ అనేటువంటిది ఎట్లా రాస్తున్నామో సేమ్ వేలో ఇక్కడ ఏం రాస్తున్నాం, క్రియేట్ వ్యూ నేమ్. ఇక్కడ అడిషనల్ గా ఇవి ఆప్షనల్ థింగ్స్. అండ్ ఫోర్స్ అనేటువంటిది, నో ఫోర్స్ అనేటువంటిది, నాట్ రిక్వైర్డ్, ఇట్ దోస్ ఆర్ ద ఓకేనా ఆప్షనల్స్. ఆర్ రీప్లేస్ ఆర్ ఆల్సో ఆప్షనల్. వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ రిసైడ్స్ ఇన్ క్లోజ్డ్ పెరాంథసిస్, వీటిని మనం క్లోజ్డ్ పెరాంథసిస్ అని చెప్తున్నాం, క్లోజ్డ్ బ్రాకెట్స్. సో అవి ఆప్షనల్ అని చెప్పుకుంటున్నాం, వాటిని మనం రాయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ అలియాస్ నేమ్స్ అనేటువంటిది కూడా ఆప్షనల్, అలియాస్ నేమ్స్. అండ్ ఇక్కడ నుంచి యాజ్ అనేటువంటిది వి రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ సమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ లేదంటే సమ్ ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా సబ్ క్వైరీ అనేటువంటిది రాస్తున్నాం. ఓకే, సో ఇది జనరల్ గా వ్యూ అనేటువంటి కాన్సెప్ట్ కు మనం యూజ్ చేస్తున్నటువంటి సింటాక్స్. అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే వ్యూ అనేటువంటిది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ టేబుల్, ఇట్ ఈస్ ఏ వర్చువల్ టేబుల్ అని చెప్తున్నాం. వర్చువల్ టేబుల్, వ్యూ ఈస్ ఏ వర్చువల్ టేబుల్, ఇట్ ఈస్ నాట్ స్టోర్డ్ ఫిజికల్లీ ఇన్ యువర్ డేటాబేస్. సో దీన్ని ఎందుకోసం యూజ్ చేసుకుంటున్నామండి అంటే టు సెలెక్ట్ ద పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఫిజికల్ టేబుల్. ఫిజికల్ టేబుల్ నుంచి పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ను సెలెక్ట్ చేసుకోవడం కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం. Why we are selecting part of the information from physical table? సో ఇక్కడ ఏంటండి అంటే యూజర్ కు కానీ లేదంటే ఏదైనా కస్టమర్ కానీ
ఒక టేబుల్లో ఉండేటువంటి సమ్ ఇన్ఫర్మేషన్, నాట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ హీ రిక్వైర్డ్. సో అప్పుడు ఆ టేబుల్ అనేటువంటి దాన్ని మొత్తాన్ని మనం షేర్ చేయట్లేదు. ఆ టేబుల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నామండి అంటే సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వి క్రియేటెడ్ యాజ్ ఎ వ్యూ, దట్ వ్యూ ఈజ్ షేర్డ్ టు దట్ పర్టికులర్ పర్సన్. దాని నుంచి ఏమైతుందండి అంటే ఆ టేబుల్లో ఉండేటువంటి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సెక్యూర్డ్ గా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. సో దట్ పర్పస్ వీఆర్ క్రియేటింగ్ ద వ్యూ. ఓకేనా? రిమెంబర్ దట్ వ్యూ ఈజ్ అ వర్చువల్ టేబుల్. ఆల్వేస్ దిస్ వ్యూ ఈజ్ పాపులేటెడ్ బై ఫిజికల్ టేబుల్ మీద పాపులేట్ అవుతుంది. మరి ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే మళ్ళీ మనం చెప్తున్నాం, ఏమని చెప్తున్నాం, ఈ టేబుల్ నుంచి నీకు పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మాత్రమే రిక్వైర్డ్ అనుకుంటున్నావు. దట్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ క్రియేటెడ్ యాజ్ ఎ వ్యూ, దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్ టు రిక్వైర్డ్ పర్సన్. ఎవరికైతే అవసరం అనుకుంటున్నామో ఆ పర్సన్ కు ఆ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ను షేర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వర్చువల్ టేబుల్. అండ్ ఈ టేబుల్ మీద ఏ ఆపరేషన్స్ చేయొచ్చు? సెలెక్ట్ ఆపరేషన్, ఇన్సర్ట్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్. సో అండ్ ఈ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని ఇక్కడ పర్ఫామ్ చేస్తే ఆల్ మోడిఫికేషన్స్ అనేటువంటివి టేబుల్ మీద కూడా అప్లై అవుతున్నాయి. అండ్ దిస్ ఈస్ ద జనరల్ సింటాక్స్ ఆఫ్ ది ఓకేనా క్రియేటింగ్ వ్యూ క్రియేషన్ కోసం దిస్ ఈస్ ద వెరీ జనరల్ సింటాక్స్ అని చెప్తున్నాం. అండ్ లెట్స్ సీ ద ప్రాక్టికల్లీ అబౌట్ దిస్ థింగ్. సో see here, ఓకేనా. సో ఐఎమ్ షేరింగ్ టు యూ SQL prompt, ఓకేనా. set line, this is for my comfort to display the tables. And here select star from tab. See list of the tables and views. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ I created previously. So here student view is there, and marks view is there, and student view 2 is there, and ఏంటండి sample view is there. These are the views in my ఓకేనా యూజర్. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానండి అంటే ఈఎంపీ వ్యూ అనేటువంటిది ఒక వ్యూను క్రియేట్ చేస్తున్నా. దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ లిస్ట్. ఇక్కడ ఎక్కడ ఈఎంపీ వ్యూ అనేటువంటిది లేదు. ఎంప్లాయీ టేబుల్ ఈజ్ దేర్ ఆన్ టాప్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇక్కడ నేను ఒక వ్యూ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నా. రైట్, ఐఎమ్ సెలెక్టింగ్ ఎంప్లాయీ టేబుల్ టు యూ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకేనా ఈఎంపీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. Here some data is there, employee table related data is there here, right? So on top of this employee table I am creating a view. So for this purpose ఏం రాస్తున్నాం? ఇక్కడ క్రియేట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నా. క్రియేట్ కమాండ్ ఏం క్రియేట్ చేస్తున్నాం? వ్యూ క్రియేట్ చేస్తున్నాం. వ్యూ నేమ్ వచ్చేసి ఏమని చెప్తున్నాం? EMP_view క్రియేట్ వ్యూ నేమ్ వచ్చేసి EMP_view. అండ్ యాజ్ సెలెక్ట్ ఏమేమి సెలెక్ట్ చేస్తున్నా? ఇక్కడ ఈఎంపీ నంబర్ ఎంప్లాయీ నంబర్ కామా ఈ నేమ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. అండ్ జాబ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటున్నా. జాబ్ ఫీల్డ్ అండ్ కామా శాలరీ ఫీల్డ్ అండ్ నెక్స్ట్ కామా డిఈపిటి నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్. ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఈఎంపీ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. ఓకేనా. ఇక్కడ వితౌట్ వేర్ కండిషన్ ఓకేనా. నువ్వు సెమీకోలన్ ఎంటర్ అనేటువంటిది ప్రెస్ చేసినావు అంటే నీకేం క్రియేట్ అవుతుంది? ఇక్కడ ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్
అనేటువంటి ఫీల్డ్స్ తోటి ఇన్క్లూడింగ్ వాల్యూస్ తోటి ఒక వర్చువల్ టేబుల్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నా, వేర్ కండిషన్ అనేటువంటిది యూజ్ చేస్తున్నా. వేర్ కండిషన్, వేర్ డిపార్ట్మెంట్ నెంబర్, వేర్ డిఈపిటి నంబర్ ఈక్వల్స్ టు 30 అని చెప్తున్నా. అంటే నాకేం కావాలి ఇప్పుడు, ఓన్లీ 30 డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్, 30 డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్ అండ్ దోస్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ లైక్ ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటివి మాత్రమే కావాలి. సో అప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని అప్లై చేస్తున్నా. ఒకవేళ ఇక్కడ వేర్ కండిషన్ అనేటువంటిది అప్లై చేయకపోతే ఏమవుతుంది, ఎంటైర్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, జాబ్ అండ్ శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, క్రియేట్ అవుతుంది యాజ్ ఏ ఈఎంపీ అండర్ స్కోయర్ వ్యూ అండ్ సెమీకోలన్ ఎంటర్. ఓకే, see here, view created or not, view created and select that view. సింపుల్ గా ఏం చెప్తున్నాం ఇప్పుడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటండి ఈఎంపీ అండర్ స్కోయర్ వ్యూ సెమీకోలన్ ఎంటర్. see here. సో మరి ఈ టేబుల్ మనం ఇప్పుడు క్రియేట్ చేసినాం యాజ్ ఎ వ్యూ గా. బట్ ఈ వాల్యూస్ అన్నిట్లని ఇన్సర్ట్ చేసినామా? నో. ఆటోమేటికల్లీ దిస్ డేటా ఈజ్ పాపులేటెడ్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇది ఫిజికల్ టేబుల్. ఈ ఫిజికల్ టేబుల్ నుంచి ఏమైందండి అంటే, దిస్ ఇస్ జస్ట్ వర్చువల్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఓకేనా, ఆల్వేస్ పాపులేటెడ్ ఫ్రమ్ దిస్ ఫిజికల్ టేబుల్. ఈ ఫిజికల్ టేబుల్ నుంచి పాపులేట్ అవుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ టేబుల్, రిమెంబర్ దట్. సో వీఆర్ సెలెక్టింగ్ డేటా ఫ్రమ్ దిస్ వ్యూ. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి లిస్ట్ అనేటువంటిది కూడా చూద్దాం. మరి ఇక్కడ ఇది వ్యూ గా క్రియేట్ అయిందా, టేబుల్ గా క్రియేట్ అయిందా అనేటువంటి దాన్ని చెక్ చేద్దాం. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనేటువంటి క్వైరీని యూజ్ చేస్తున్నాం. see here we have a list of the tables etc. okay, now where is our emp view. Okay, so student table, student and emp is there, right? Here is there emp view. It is created as a view. emp view అనేటువంటిది not created as a table, it is created as a view. వ్యూ గా క్రియేట్ అయ్యింది అని చెప్తున్నాం. అండ్ మరి ఇవి ఇక్కడ ఈఎంపీ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ టేబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్లీ స్టోర్డ్ ఇన్ యువర్ డేటాబేస్. టేబుల్ అనేటువంటి టైప్ తోటి ఇక్కడ ఉంది అంటే దట్ ఈస్ physically available in your database. This is physically available in your database. And view is nothing but it is a virtual information. It is not physically available. Okay na, always మనం ఏదైతే క్వైరీ అనేటువంటిది జనరేట్ చేస్తామో ఈ క్వైరీ అనేటువంటిది ఈ టేబుల్ మీద అప్లై అవుతుంది. అప్లై అయ్యి ఎప్పుడు న్యూ సెలెక్ట్ చేసినప్పుడు ఈ నేమ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు దిస్ నేమ్ ఈజ్ ఆల్వేస్ generated this query, every time generated this query and pick up the data from okay na this physical table and it is displayed as a table. It is not a physical table, it is a virtual table. సో మరి దీన్ని ఈ నేమ్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు ఇన్సైడ్ ఆఫ్ దిస్ నేమ్ ఓకేనా ఈ క్వైరీ అనేటువంటిది లాజికల్ గా ఈ క్వైరీ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆ క్వైరీ అనేటువంటిది ఈ టేబుల్ మీద పాపులేట్ అయ్యి ఇక్కడ నుంచి డేటా అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తుంది, రైట్? సో see here అండ్ ఓకే ఏం క్రియేట్ అయింది ఇక్కడ నీకు వ్యూ అనేటువంటి దానిగా క్రియేట్ అయ్యింది. ఈఎంపీ వ్యూ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వ్యూ and I'm selecting just part of the information from that view again, just emp number
కామా salary from ఎక్కడ నుంచి emp_view and semicolon and enter. See here, and it is working like a ఏంటండి ఫిజికల్ టేబుల్. ఒక ఫిజికల్ టేబుల్ గా వర్క్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ టేబుల్. అండ్ we can select and also we can update అని కూడా చెప్పినాం, update the data. సో ఇప్పుడు ఇక్కడ ఎవరండి ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఒక్కసారి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటండి ఈఎంపీ వ్యూ, and here, see here, and one of the employee having a 950 salary. I want to change this 950. ఓకేనా? సో మరి ఎవరు ఇది 7900 జేమ్స్ అనేటువంటి పర్సన్ గెట్టింగ్ 950 salary. I want to update that information. సో ఫర్ దట్ పర్పస్ ఇక్కడ అప్డేట్ అనేటువంటి క్వైరీని యూజ్ చేసి ఈ డేటా అనేటువంటి దాన్ని మాడిఫై చేస్తున్నా. మరి ఇక్కడ ఈ డేటా ఎక్కడుంది? ఎంప్లాయీ టేబుల్లో కూడా ఉంది 950. హియర్ ఇస్ దేర్ జేమ్స్ 950. ఎంప్లాయీ టేబుల్లో కూడా 950 ఈజ్ దేర్, అండ్ నీ వ్యూలో కూడా ఏముంది 950 ఈజ్ దేర్. సో ఇప్పుడు ఇక్కడ వ్యూ అనేటువంటి దాన్ని అప్డేట్ చేసినప్పుడు దిస్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటికల్లీ చేంజ్డ్ ఇన్ యువర్ ఫిజికల్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్లో కూడా చేంజ్ అవుతుంది. సీ హియర్ ఆల్సో 950 ఈజ్ దేర్. అబ్జర్వ్ దిస్, ఇక్కడ 950 ఉంది, ఇక్కడ వ్యూ లో కూడా 950 ఉంది. నేను వ్యూ అనేటువంటి దాన్ని అప్డేట్ చేస్తున్నా, అండ్ దట్ ఈస్ ఆటోమేటికల్లీ అప్డేటెడ్ ఇన్ టేబుల్ ఆల్సో. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, అప్డేట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. అప్డేట్ దేన్ని అప్డేట్ చేస్తున్నాం? ఈఎంపీ టేబుల్ ను అప్డేట్ చేస్తున్నాం. ఈఎంపీ టేబుల్ అప్డేటెడ్. ఇక్కడ సెట్ అనేటువంటి ఓకేనా కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. సెట్ దేన్ని? సాలరీ ఈక్వల్స్ టు ఏం చేస్తున్నామండి అంటే 6000 చేస్తున్నాం. 6000 ఎవరికి చేస్తున్నాం? వేర్ కండిషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ సెమీకోలన్ ఎంటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినప్పుడు మొత్తం టోటల్ సాలరీ ఫీల్డ్ అనేటువంటిది 6000 గా చేంజ్ అవుతుంది. మరి ఇప్పుడు నువ్వు వ్యూ ను అప్డేట్ చేస్తున్నావా, ఎంప్లాయీ టేబుల్ ను అప్డేట్ చేస్తున్నావా? EMP_view ను అప్డేట్ చేయాలి. వ్యూ ను అప్డేట్ చేస్తున్నాం. ఎంత? సాలరీ ఈక్వల్స్ టు 6000. ఎవరికి అది? వేర్ కండిషన్ ఏంటండి? ఈఎంపీ నంబర్ ఈక్వల్స్ టు ఎంతండి? 7900. అంటే 7900 అనేటువంటి పర్సన్ కు మాత్రమే ఏం చేస్తున్నాం, సాలరీ అనేటువంటి దాన్ని ఓకేనా 6000 గా చేంజ్ చేస్తున్నాం. సాలరీని 6000 గా చేంజ్ చేస్తున్నాం. అండ్ సెమీకోలన్ ఎంటర్ హియర్ అండ్ సి వన్ రో అప్డేటెడ్. దట్ మీన్స్ 7900 అనేటువంటిది ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ వన్ రో ఈజ్ దేర్. దట్ వన్ రో ఈజ్ అప్డేటెడ్ హియర్. సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం? EMP_view. మనం దేన్ని అప్డేట్ చేసినాం? EMP_view ను అప్డేట్ చేసినాం. అండ్ సెమీకోలన్ ఎంటర్. సి హియర్ క్లర్క్ 7900 జేమ్స్. క్లర్క్ ఈజ్ ఏ జాబ్ అండ్ 6000. ఇక్కడ 950 ఈజ్ చేంజ్డ్ యాజ్ ఏ 6000. 950 ఈజ్ చేంజ్డ్ యాజ్ ఏ 6000. అంటే దట్ మీన్స్ వ్యూ ఈజ్ అప్డేటెడ్ ఆర్ నాట్? వ్యూ ఈజ్ అప్డేటెడ్ కంఫర్టబుల్లీ. And check that information is physically updated in your physical table or not. సో ఈ వ్యూ అనేటువంటిది ఎక్కడి నుంచి మనం క్రియేట్ చేసినాం అంటే ఎంప్లాయీ టేబుల్ నుంచి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ సెమీకోలన్ ఎంటర్. See here also changed or not? Here also changed. ఎంత? 950 అనేటువంటిది changed as 6000. Yes, changed. And I don't want that modification. ఇంకా ఓకే, ఇక్కడ వ్యూ అనేటువంటిది అప్డేట్ అయింది అండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో చేంజ్డ్ ఇన్ ఫిజికల్ టేబుల్. నేను వెరీ బిగినింగ్ ఏం చెప్పినా? ఓకేనా, వ్యూలో ఏదైతే ఆపరేషన్ చేస్తామో దట్ ఆపరేషన్ ఆల్సో ఎఫెక్టెడ్ ఇన్ ద ఫిజికల్ టేబుల్ అని కూడా చెప్పినాం.
వ్యూలో ఎఫెక్ట్ అయినటువంటిది, వ్యూలో చేంజెస్ ఏవైతే ఉన్నాయో దోస్ చేంజెస్ అప్లైడ్ ఇన్ ఓకేనా ఫిజికల్ టేబుల్ ఆల్సో. And also, we can discuss in detailed about in our regular class, like how to insert data into view and how to delete data from view and how to alter the view అంటే ఫిజికల్ టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా మాడిఫై చేయాలి అనేటువంటిది కూడా మనం ఓకేనా మన రెగ్యులర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ మాడిఫికేషన్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ ఇన్ వ్యూ అండ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ టేబుల్ అనుకుంటున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, జస్ట్ రోల్ బ్యాక్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. ఒకవేళ ఇక్కడ కమిట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే దట్ చేంజెస్ పర్మనెంట్లీ స్టోర్డ్ ఇన్ యువర్ వ్యూ అండ్ ఆల్సో ఇన్ యువర్ ఫిజికల్ టేబుల్ లో కూడా ఓకేనా చేంజెస్ అనేటువంటివి జరుగుతాయి. ఫిజికల్ టేబుల్లో కూడా పర్మనెంట్ సేవ్ అనేటువంటిది జరుగుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ దట్ పర్మనెంట్ చేంజెస్ అనుకుంటున్నా, కాబట్టి నేను ఇక్కడ రోల్ బ్యాక్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. ఒకవేళ పర్మనెంట్ చేంజెస్ అనేటువంటిది కావాలి అనుకుంటే ఏం యూజ్ చేయాలి, వ్యూ అనేటువంటిది ఏంటంటే కమిట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో సీ హియర్, సో ఇప్పుడు ఏమని చెప్తున్నా, రోల్ బ్యాక్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ సెలెక్ట్ ద వ్యూ, సెలెక్ట్ ఏమని చెప్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాం, ఈఎంపి అండర్ స్కోయర్ వ్యూ సెమీకోలన్ ఎంటర్. సి 9,950 ఈజ్ మాడిఫైడ్. 950 6,000 అనేటువంటిది ఏమైందండి, 6,000 అనేటువంటిది 950గా చేంజ్ అయింది, రోల్ బ్యాక్ అయింది డేటా అనేటువంటిది. And this rollback is happened in your employee table or not, to check it. Select star from ఏమని చెప్తున్నాం, ఈఎంపి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. see here 950 ఓకేనా 6,000 అనేటువంటిది చేంజ్డ్ యాజ్ ఏ 950. అసలు వ్యూ యొక్క ఇంపార్టెన్స్ ఏమని చెప్తున్నాం చూడండి. వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది కస్టమర్ రిక్వైర్డ్ దిస్ ఎంప్లాయీ టేబుల్. మరి ఈ ఎంప్లాయీ టేబుల్ అనేటువంటిది కావాలి, లేదంటే వన్ ఆఫ్ ది ఎంప్లాయీ రిక్వైర్డ్ దిస్ ఎంప్లాయీ టేబుల్. మరి ఎంప్లాయీ టేబుల్ కావాలి, ఆ ఎంప్లాయీ టేబుల్లో కూడా వానికి ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ అండ్ డిపార్ట్మెంట్ అనేటువంటిదే కావాలి. అండ్ వాళ్ళ మేనేజర్స్ ఎవరు, ఆ ఎంప్లాయీస్ అనేటువంటిది ఎప్పుడు జాయిన్ అయినారు, వాళ్ళ కమిషన్స్ ఏంటి అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ అన్నప్పుడు, మరి ఎంప్లాయీ టేబుల్లో మనం ఏం చేస్తున్నాం, వానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అనుకుంటున్నామో దాన్ని మాత్రమే మనం పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ గా క్రియేట్ చేసినాం. ఇక్కడ వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎంటైర్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓకేనా. దాంట్లో కూడా ఎవరు కావాలి, ఓన్లీ 30 డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే కావాలి, నాట్ ఆల్ ఇన్ఫర్మేషన్. సో మరి అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే క్రియేట్ చేసి దీన్ని మాత్రమే అక్కడ ఆ ఎంప్లాయీకి ఏం చేస్తున్నామండి అంటే షేర్ చేస్తున్నాం. దీని నుంచి ఏమైతుంది చూడండి, ఇక్కడ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అనేటువంటిది కాన్ఫిడెన్షియల్ ఆర్ నాట్, దీని నుంచి రిమైనింగ్ డేటా అనేటువంటిది డిస్ప్లే అవుతుందా, నో. మనకి 30 డిపార్ట్మెంట్ కాడికి మాత్రమే సెలెక్ట్ చేసినాం అండ్ వి క్రియేటెడ్ యాజ్ ఎ వ్యూ క్రియేట్ చేసి దాన్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేసినాం, దాన్ని మాత్రమే యూజ్ చేసుకొని ఏం చేస్తున్నాడండి అంటే ఇక్కడ ఓకేనా. సో వాడి ఆపరేషన్స్ అనేటువంటి వాటిని కంటిన్యూ చేస్తున్నాడు. దీని నుంచి ఏమైతుంది, ఈ ఒరిజినల్ టేబుల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఓకేనా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. ఏదైతే పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాడో ఆ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసి వ్యూ గా షేర్ చేస్తున్నాం. సో ఆ పర్టికులర్ పర్సన్ అనేటువంటి వాడు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే యాక్సెస్ చేసేటువంటి పర్మిషన్స్ ఇస్తున్నాం. దీని నుంచి దీంట్లో ఉండేటువంటి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నౌ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్. సో ఇది రియల్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది వ్యూస్ అనేటువంటి కాన్సెప్ట్. ఎందుకండి అంటే మనం ఓకేనా డేటా అనేటువంటిది షేర్ చేస్తుంటాం, డేటా అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం టు ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మరి ఈచ్ కైండ్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో
ఆ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ని ఏం చేస్తున్నామండి అంటే వ్యూగా క్రియేట్ చేసి అండ్ ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఏం చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. అండ్ దీని నుంచి నీకేమైతుంది, అండ్ ఏదైతే ఓకేనా నాట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. అండ్ మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నాట్ షేరింగ్ టు ఓకేనా పీపుల్, పీపుల్ కు షేర్ చేయట్లేదు. దిస్ ఈస్ అబౌట్ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్ we can discuss okay na in detailed that means how to insert data into view and how to apply okay na delete operations on view అనేటువంటి దాన్ని ఇన్ డీటెయిల్డ్ గా మన రెగ్యులర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, దట్ విల్ స్టార్ట్ ఇన్ అవర్ నెక్స్ట్ మంత్ లో దాని గురించి మనం ఏంటండి అంటే ఓకేనా న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తాం. ఆ న్యూ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంది. దట్ వెబ్సైట్ నేమ్ ఈస్ కాల్డ్ pythonlife.in/oracle.html అనేటువంటి వెబ్సైట్ లో మీకు నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అయ్యేటువంటి ఓకేనా SQL బ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒకసారి ఈ వెబ్సైట్ అనేటువంటిది తరువుగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకేనా ఇక్కడ ఎన్రోల్ నౌ అనేటువంటి ఆప్షన్ ఈజ్ దే. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బ్యాచ్ లోకి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ కంటెంట్ అనేటువంటిది లైఫ్ టైమ్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇక్కడ 2 hours క్లాస్ అనేటువంటిది ఉంటుంది ఎవ్రీడే మండే టు సాటర్డే 6 to 8 PM ఈవినింగ్ 6 నుంచి 8 వరకు క్లాస్ టైమింగ్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 hours టైంలో మన కోర్స్ సిలబస్ అనేటువంటిది డిస్కస్ చేస్తూ అండ్ దాంతో పాటు మీకు వచ్చేటువంటి ఓకేనా ఎనీ డౌట్ వీ కెన్ సాల్వ్ ఇన్ దట్ క్లాస్ ఆల్సో. అక్కడనే లైవ్లే మీకు సాల్వ్ చేస్తాం, ఆ డౌట్స్ అనేటువంటిది సాల్వ్ చేస్తాం. అండ్ డే టు డే మీకు ఈ రోజు క్లాస్ అనేటువంటిది ఏం జరిగిందో ఆ క్లాస్ రిలేటెడ్ కంటెంట్ అనేటువంటిది షేర్ చేస్తాం. అండ్ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటిది కూడా మీకు షేర్ చేస్తాం. అండ్ క్లాస్ అయిపోయినటువంటి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీకు ఆ కంటెంట్ అండ్ రికార్డెడ్ వీడియో అండ్ దట్ కంటెంట్ అనేటువంటిది లైఫ్ టైమ్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా మీరు ఓకేనా కోర్స్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేదంటే ఒక ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోర్స్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఆఫరింగ్ ఇన్ 5 hours, నాట్ ఓన్లీ ఆఫరింగ్ ఇన్ 10 hours. ఓకేనా, వీఆర్ ప్రొవైడింగ్ దిస్ కోర్స్ ఓకేనా 45 వర్కింగ్ డేస్ 40 to 45 days వర్కింగ్ డేస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే వెరీ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం SQL ను. ఓకేనా, కాబట్టి మీరు మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ IT స్టూడెంట్స్ అండ్ నాన్ IT స్టూడెంట్స్ ఎవ్రీవన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ SQL అండ్ ఈజీ టు లెర్న్. ఓకేనా, సో అండ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ ఎవరైతే ప్రోగ్రామింగ్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా SQL కమాండ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓకేనా ఈ SQL అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ పర్సన్స్, దిస్ ఈస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే మనం బిజినెస్ అనేటువంటిది రన్ చేస్తున్నాం. మరి బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం కావాలి, డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయాలి. మరి డేటా అనేటువంటిది స్టోర్ చేస్తున్నామండి అంటే ఇక్కడ నీకు డేటాను స్టోర్ చేయాలన్నా, డేటా రిట్రైవ్ చేయాలన్నా, డేటా డిలీట్ చేయాలన్నా, ఏ ఆపరేషన్స్ చేయాలన్నా కూడా నీకు ఏం అవసరం అండి అంటే ఇక్కడ SQL అనేటువంటిది రిక్వైర్డ్. కాబట్టి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, ఏ టెక్నాలజీ యూజ్ చేసినా కూడా నీకు బ్యాక్ ఎండ్ అనేటువంటిది SQL అనేటువంటిది అవసరం. కాబట్టి SQL ను థరోగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో యు విల్ గెట్ అ జాబ్ ఇన్ IT ఈజీలీ, రైట్. SQL అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటే
నీ రెజ్యూమ్ అనేటువంటిది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. రిమెంబర్ దట్. రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ విల్ సీ ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్.